హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు రసన అనే చారిత్రాత్మక నవల విన్నారు కదండి. అది మన శ్రోతలకి పెద్దగా నచ్చలేనట్టుంది. అందుకోసం మీ అందరికీ విఎస్పి తెన్నేటి గారు రచించిన సౌదామిని అనే హారర్ ఫ్యాంటసీ నవల తీసుకొచ్చాను. మరి ఈ నవల ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ఇక నవలలోకి వెళ్ళిపోదాం రండి. మరి సౌదామిని ప్రారంభానికి నాంది. శ్రీ భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్. ఆ పసుపచ్చని అక్షరాలు నీలరంగు బోర్డు మీద మెలమెలా మెరుస్తున్నాయి. ఆ బోర్డు ఈ మధ్యనే వెలిసిందక్కడ. ఆ చుట్టుపక్కలెక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏమీ మొదలు కాలేదు. దూరంగా దాదాపు 2.5-3 కిలోమీటర్ల దూరంలో కాస్త ఎత్తైన ప్రదేశంతో ఉన్న ఒకే ఒక్క బంగళా తప్ప. పిచ్చి మొక్కలు, రెల్లుగడ్డి, రాళ్ళు, రప్పలు అక్కడంతా ఇష్టం వచ్చినట్లు పెరుగున్నాయి. మరికొంత దూరంలో ఓ మోడువారిన చింత చెట్టు, దానికి ఆనుకునున్న ఓ పెద్ద కొండరాయి. ఆ చెట్టు వెనకగా అన్నీ రాళ్ళు, గుట్టలు. దూరంగా కనిపిస్తోన్న ఆ ఒకే ఒక్క బంగ్లా వెనుక చాలా పెద్ద కథ ఉంది. దాదాపు 12-13 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కావడంతో పాడుబడిన మేడలా ఉంది. సంరక్షణ కరువైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతే, చుట్టూతా పటిష్టంగా నిర్మించిన బూడిద రంగు ప్రహారీ గోడ, కాటుక నలుపుతో కొట్టొచ్చినట్లు కనిపించే పెద్ద ఇనప గేటు, ఆ మధ్యలో వెలిసిపోయిన తెల్లదనంతో పాలిపోయినట్లున్న గోడలతో, గోధుమ రంగు కిటికీలు, తలుపులతో శ్మశాన నిశ్శబ్దాన్ని జీర్ణం చేసుకున్న యోగిలా ఆ ఏకాంత భవనం. ఆ ఇంటి యజమాని భైరవయ్య ఇప్పుడు బ్రతికిలేడు. నెల రోజుల క్రితం వరకు ఆ ఇంట్లో ఎవరూ లేరు. భైరవయ్య కూడా ఆ ఇంట్లో 24 రోజులే ఉన్నారు. గృహప్రవేశం రోజున హాజరైన బంధుమిత్రులందరికీ భైరవయ్య గారు మరపురాని అతిథి సత్కారాలు చేశారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. తండ్రిని కూర్చున్న చోట నుండి కదలనివ్వకుండా ఆయన కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు గృహప్రవేశ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారని అందరూ అనుకున్నారు. ఆ మేడ భైరవయ్య గారి కలల పంట. భార్య బ్రతికుండగా సొంతిల్లు కట్టుకోవాలనే ఆశ నెరవేరలేదని ఆమె జ్ఞాపకార్థం ఆ భవనానికి సౌదామిని అని నామకరణం చేసుకున్నారు. కానీ ఆ ఇంట్లో కడుగుపెట్టిన 7వ రోజు నుంచి ఆ ఇంటిల్లపాదిని భయభ్రాంతుల్లో ముంచెత్తే సంఘటనలు జరగడం, ఆ దిగ్భ్రమలోంచి వాళ్లు తేరుకోకముందే, వాటి గురించి విశ్లేషించి నిజానిజాల్ని తెలుసుకోవాలని అనుకోకముందే అంతా అయిపోయింది. సౌదామిని గుండెల్లో శ్మశాన నిశ్శబ్దమే మిగిలింది. గృహప్రవేశం జరిగిన వారం రోజులకి భైరవయ్య గారికి గుండెపోటు రావడంతో మొదలు. తెలిసిన డాక్టర్ వచ్చి వైద్యం చేసి ఈసారి గుండెపోటొస్తే ప్రాణానికే ముప్పు అని హెచ్చరించాడు. భైరవయ్య గారి 2 కొడుకులు సింహాచలం, తిరుపతయ్య ఎంతో కలవరపడిపోయారు. పెద్ద కోడలు సరోజ, రెండో కోడలు సుశీల, పెద్ద కూతురు కళ్యాణి, రెండో కూతురు మందాకిని ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ 3వ రోజే అనూహ్యమైన దారుణం జరిగిపోయింది. సరోజ కూరగాయలు తరుగుతోంది వంటగదిలో. సుశీల కాఫీ కలుపుతోంది ఓవైపు. ఆ ఇద్దరికీ ఓ పత్రికలోని వారఫలాలు చదివి వినిపిస్తోంది వాళ్ళ చిన్నాడబడుచు మందాకిని. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా హఠాత్తుగా భయంకరమైన విస్ఫోటనంతో బద్దలైంది గ్యాస్ స్టవ్. బొగ్గుమంటూ మంటలు నాల్కలు చాచి ఆ ముగ్గురిని రెప్పపాట్లో కబళించాయి. ముగ్గురి మరణం ఏకకాలంలో సంభవించింది. ఆ వార్త విన్న భైరవయ్య గారికి రెండోసారి గుండెపోటొచ్చింది. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన మరణించలేదు. 2 రోజుల్లోనే కోలుకున్నారు. కట్టుకున్న భార్యలు పోయారన్న దుఃఖాన్ని వెళ్ళగక్కితే తండ్రి కూడా దక్కకుండా పోతాడనే భయంతో గరళాన్ని మింగిన జంట శివుల్లా మౌనంగా ఉండిపోయారు సింహాచలం, తిరుపతయ్య. అయినా జరగవలసిన అనర్థాలు జరగకుండా ఆగలేదు. బ్యాంకు నుంచి ఇంటికొస్తున్న భైరవయ్య పెద్ద కొడుకు సింహాచలం తన స్కూటర్ని ఒక లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే నెత్తుటి మడుగులో గిలగిలా తన్నుకుని చచ్చిపోయాడు. ఆ వార్త విన్న భైరవయ్యకి ఈసారి గుండెపోటు రాలేదు. పక్షవాతం వచ్చి కుడికాలు, కుడి చెయ్యి పడిపోయాయి. మరో 4 రోజుల తర్వాత ఓ రాత్రి బందిపోట్లు ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా దోచుకుని పెద్దమ్మాయి కళ్యాణిని మానభంగం చేసి అడ్డుకోబోయిన చిన్న కొడుకు తిరుపతిని తలబద్దలు కొట్టి చంపేశారు. కళ్యాణి ఆ రాత్రి ఉరిపోసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలుసుకోవడానికి భైరవయ్య లేరు. ఆయన ఎప్పుడు అంతిమ శ్వాస వదిలేశారో ఎవరికీ సరిగ్గా తెలీదు. ఇదంతా సుమారు 12-13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కావడంతో వీటిని కట్టుకథలని కొట్టిపారేసేవాళ్లు కూడా ఉన్నారు. ఎవరో గిట్టని వాళ్ళు
ఆ ఇల్లు అమ్ముడుపోకుండా ఉండాలనే కుతంత్రంతో ఈ కాకమ్మ కథలని ప్రచారం చేస్తుంటారని కొందరు అనుకున్నారు. శ్రీ భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ వారు త్వరలోనే ఆ బంగ్లాకి సమీపంలోనే ఎస్బీసీ కాలనీ నిర్మించబోతున్నారనే వార్త ప్రచారంలోకి రాగానే ఆ బంగ్లా కొనుక్కోవాలనే ప్రయత్నం ప్రారంభించారు కొంతమంది. కొన్ని రోజుల క్రితమే సౌదామిని అమ్ముడైపోయింది. అమ్మిందెవరో ఎవరికీ తెలీదు గాని శ్రీ భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ అధినేత కీర్తన్ ఇప్పుడు ఆ ఇంటి యజమాని. కొత్తగా పెళ్ళయింది. తన ముద్దుల భార్య కృష్ణవేణితో సహా ఆ ఇంట్లో ఉంటున్నాడు. నెల రోజుల క్రితమే వాళ్లు ఆ ఇంట్లో కడుగు పెట్టారు. అది ఈ కథ ప్రారంభానికి ముందు కథ. ప్రారంభం నవంబర్ 23. అర్ధరాత్రి దాటలేదింకా. చలి మామూలుగా కన్నా ఆ రోజు కాస్త ఎక్కువగా ఉంది. ఎక్కడో వాయుగుండం ఏర్పడిందేమో. ఒకటే ఈదురు గాలి. నిశీది కర్కశంగా ఒక నియంతలా రాజ్యమేలుతోంది. సౌదామినిలో నిశ్శబ్దం అలుముకునింది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేయడానికి గోడగడియారం చేస్తున్న ప్రయత్నం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుంది. కృష్ణవేణికి నిద్ర పట్టడం లేదు. భయంకరమైన ఒంటరితనం. గదిలో వెలుగుతున్న బల్బు లో వోల్టేజ్ కారణంగా కొన ఊపిరితో కొట్టుకుంటున్నట్లు బిక్కుబిక్కుమంటోంది. మూసి ఉన్న తలుపుల మధ్యనున్న సందుల్లోంచి లోపలికి దూసుకురావాలని మొండి పట్టుదలతో గింజుకుంటున్న హోరుగాలి. ఆ బెడ్రూమ్ కానుకునున్న బాత్రూంలోంచి టప్ టప్ థ్రెడ్డింగ్ వదిలేపోయిన కుళాయి నుంచి బాల్చీలోకి పడుతున్న నీటి బొట్లు చప్పుడు. కీర్తన్ ఇంకా రాలేదు. ఎందుకు? తప్పకుండా వచ్చేస్తానని ప్రామిస్ చేసిన మనిషి ఇంతవరకు ఎందుకు రాలేదు? ఇంట్లో ఎవరో ఉండరని, ఈ భయంకరమైన భవనంలో తను ఒక్కరితే బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తూ ఉంటుందని తెలిసి కూడా ఆయన రాకపోవడమేమిటి? ఏమైంది? మంచం మీద మెడ వరకు రగ్గు కప్పుకుని పడుకున్నా రెప్పవాల్చడానికి ధైర్యం చాలడం లేదు కృష్ణవేణికి. తన గుండె కొట్టుకుంటున్న సవడిలో కొంత వేగం పెరిగినట్లు తెలుస్తోంది. ఎంత ఆలోచించినా ఆయన ఆలస్యానికి కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు, అది కూడా ఎప్పుడో నెలకి 1-2 సార్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంటికి ఆలస్యంగా రావడం జరుగుతుంది. అదైనా 11 గంటల కన్నా ఆలస్యం కాదు. అమ్మ, నాన్న, చెల్లాయి, జయ ఆ ముందు రోజే విశాఖపట్నం వెళ్లారు అర్జెంటుగా బయలుదేరి. ఆ రోజు పొద్దున్నే పని మనిషి మున్నికి 10 రూపాయలిచ్చి సాయంత్రం పనిలోకి రావద్దు, సినిమాకు వెళ్ళు అని చెప్పాడు తన వైపు చిలిపిగా చూస్తూ. ఆయన ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే, ఏమండి తొందరగా వచ్చేయండి, ఒక్కదాన్నే ఉండాలంటే భయం అంది. నాకు అంతకన్నా భయం ఉంటుంది. ఈ ఏకాంత సమయంలో లంకంత ఈ కొంపలో ఇంతటి అందాల భార్యని ఒంటరిగా వదిలిపెట్టి ఆలస్యంగా ఇంటికొచ్చే మగాణ్ణి నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి పారేయచ్చు అంటూ గబుక్కున తనని దగ్గరకు తీసుకుని పాపిట్లో ముద్దు పెట్టుకుంటూ గొంతు తగ్గించి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటున్నామే. వేణి, వెండి పువ్వులు పొదిగిన స్కై బ్లూ చీర కట్టుకో. 5:30 కల్లా వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను. నా మనసంతా నీ మీదే ఉంటుంది. కానీ ఈరోజు కంపల్సరీగా ప్లాన్ అప్రూవల్ కోసం వెళ్ళి తీరాలి. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకెంత భయంగా ఉంటుందో తెలుసా? ఏ క్షణంలో ఏ విచిత్రం జరుగుతుందో, ఏ దారుణం నీ కంటబడుతుందో, ఏ అనుకోని సంఘటన ఎదురవుతుందో అని. ఆ ఎర్రపెట్టే జ్ఞాపకం వస్తే చాలు నాకు గుండె జల్లుమంటుంది. సెంటిమెంట్స్ మీద, స్పిరిట్స్ మీద నమ్మకం లేని నాకు కూడా భయం కలుగుతుందంటే కారణం తెలుసా? కేవలం నీ మీద నాకున్న ప్రేమ. లవ్ ఈజ్ నథింగ్ దట్ కెన్ టర్న్ అవుట్ ఈవెన్ ఏ జీనియస్ ఇంటూ ఏ కవర్డ్. మీ ప్రేమే నాకు బలాన్ని, ధైర్యాన్నిస్తుందండి. వెళ్ళిరండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. చిరునవ్వుతో సాగనంపింది భర్తని. అప్పట్నుంచి రానేలేదు. 5:30 నుంచి చాలాసేపు గుమ్మంలోనే నిల్చుని కీర్తన్ వస్తాడని ఎదురుచూసింది కృష్ణవేణి. పిచ్చి మొక్కలు, రెల్లుగడ్డి, రాళ్ళు, రప్పలు. ఓ పెద్ద కొండరాయి. దానిని ఆనుకునున్న ఓ మోడువారిన చింత చెట్టు. గుమ్మంలోంచి చూస్తే భావగర్భితమైన ఒక చక్కటి పెయింటింగ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. కాని వెలుగురేఖలు అంతరించిపోతూ ఉంటే, నిశీది సన్నటి పరదా పొరుచుకుంటూ ఉంటే, ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో శాపవశాత్తు వెలిసిన శోకమందిరం లాంటి సౌదామిల్లోంచి ఆ దృశ్యం భయం గొలిపేలా రూపాంతరం చెందుతోంది. వీధి తలుపులు మూసేసి కిటికీ దగ్గరకొచ్చి నిల్చుంది. కీర్తన్ మీద కోపం వస్తోంది. ఎంతకీ రాడేం? బాగా చీకటి ముసురుకుంది. ఒక్కసారిగా హోరుగాలి మొదలైంది. దుమ్ము, ధూళి కమ్ముకుపోయి బయటేమీ కనిపించడం లేదు. ఆ గాలి దుమారం మూసుకొచ్చిన చెత్త చెదారం లోపలికొస్తుంటే కిటికీ తలుపులు బిడాయించి చరచరా నడుచుకుంటూ వెళ్లి సోఫాలో చతికిలు పడింది. టీపై మీదున్న పత్రిక అందుకుని పేజీలు తిరగేసింది. మనసు లగ్నం కావడం లేదు దానిమీద. విసుగ్గా దాన్ని విసిరేసి వెనక్కి వాలింది కృష్ణవేణి. టంగ్ టంగ్.
గోడ గడియారం 7 గంటలు సూచిస్తూ మోగింది. ఆయనింకా రాలేదు. నగరానికి ఇంత దూరంగా ఇంత భయంకరమైన వాతావరణంలో ఇల్లు తీసుకోవద్దని చెప్పినా వినలేదు కీర్తన్. డోంట్ బీ సిల్లీ వేణి. భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ మొదలైతే వర్కర్స్ అంతా ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకునుంటారు. రోజంతా అక్కడ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చూడ్డానికొచ్చేవాళ్లు, బోళ్లంత సందడుంటుంది. కన్స్ట్రక్షన్స్ పూర్తయిపోతే జంట నగరాల్లో ఇదో ముఖ్యమైన భాగం అయిపోతుంది. మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే డెవలప్ అవుతుంది. కోట్లు ఖరీదు చేసే ప్రాజెక్ట్ ఇది. కెన్ యూ ఇమాజిన్ మన స్టేటస్ అప్పుడు ఎలా ఉంటుందో అన్నాడు కీర్తన్. ఆ బంగ్లాని కొనడానికి అడ్వాన్సు చెల్లించిన రోజున. మీరు ఇంటికి రావడానికి ఆలస్యమైతే బాబోయ్ అందామే. పక్కపక్క నవ్వాడు కీర్తన్. భయం అనేది బొత్తిగా తెలియని మొండి మనిషి. ఓకే డార్లింగ్, ఓ పంచేద్దాం. మీ అమ్మని, నాన్నని, చెల్లాయిని తీసుకొద్దాం. నీకు పూర్తిగా ధైర్యం వచ్చేంతవరకు వాళ్ళిక్కడే ఉంటారు. ఏమంటావ్ అన్నాడు. విశాఖపట్నంలో ఆమె అన్నయ్య పణిభూషణ్తో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల్ని, చెల్లాయిని ఒప్పించి తీసుకొచ్చాడు కీర్తన్. ఈ సమయంలో వాళ్లుంటే ఇంత భయపడేది కాదు. కానీ ఫణిభూషణ్ టెలిగ్రామ్ ఇచ్చాడు. అతని భార్యకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరుగుతోంది. అదేదో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఏమో అన్నంత కంగారు అన్నయ్యకి. వదినకి జలుబు చేస్తే అన్నయ్యకి గుండె ఆగిపోతుంది. అంత ప్రేమ ఆవిడంటే. ఎంతైనా ప్రేమ వివాహం కదా. కృష్ణవేణికి నవ్వొచ్చింది అది గుర్తుకు రాగానే. అన్నయ్య ఎవరో క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించానని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినప్పుడు అమ్మ, నాన్న ఎంత గొడవ చేశారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. కులాలు, మతాలు, జాతికి పట్టిన జాడ్యమని వాదించే నాన్న తన కొడుకు మరో మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననగానే ఎలా మారిపోయాడో తలుచుకుంటే మతమౌఢ్యం ఎంత శక్తివంతమైందో అనిపించక మాందు. వదిన కొందనపు బొమ్మలా ఉంటుంది. పెళ్లికి ముందు బాబ్డ్ హెయిర్తో గౌన్లు వేసుకుని పరదేశీ బొమ్మలా ఉండే మేరీని ఇప్పుడు ఎవరైనా చూస్తే గుర్తుపట్టలేరు కూడా. జడ వేసుకుని, చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని హైందవ స్త్రీమూర్తిలా కనిపిస్తుంది. వాళ్ళకి 2 పిల్లలిప్పుడు, విజయ్, అజయ్. మొదటివాడు పుట్టగానే పంతాలు, పట్టింపులు అన్నీ హుష్కాకి. మనవణ్ణెత్తుకుని ముద్దులాడుతూ, వీడెవడనుకుంటున్నావే, ఆనందరావు గారి మనవడు, మన వంశోద్ధారకుడు అంటూ నాన్న మురిసిపోతూ ఉంటే అమ్మ మొహంలో కనిపించిన కాంతి అన్నయ్యకి, వదినకి ఎంత సంతృప్తి మిగిల్చింది. కృష్ణవేణి తనలో నవ్వుకుంటోంది అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ. 8 గంటలు కొడుతోంది గోడ గడియారం. సోఫాలోంచి లేచి కిటికీ దగ్గరకొచ్చి గాజు అద్దాల్లోంచి బయటకు చూసింది ఆతృతగా. చిమ్మ చీకటి. కీర్తన ఎందుకు రాలేదు? మేడ మీదకి దారి తీసిందామె. తన గదిలోకొచ్చి మంచం మీద వాలిపోయింది. అతనికి ఎంతో ఇష్టమని కాలీఫ్లవర్ గ్రీన్ పీస్తో కర్రీ, కొబ్బరికాయతో పెరుగు పచ్చడి చేసి తను కూడా ఏం తినకుండా కీర్తన కోసం ఎదురు చూస్తోంది. ఆకలి, నిద్ర ఇవేమీ ఆమె జోలికి రావడం లేదు. భయం, ఆందోళన, ఆతృత. 9 గంటలు, 9:30. ఇప్పుడు దుఃఖం. కీర్తన్ ఎందుకు రాలేదు ఇప్పటివరకు? కన్స్ట్రక్షన్ ప్లాన్ అప్రూవ్ కాలేదా? మంత్రిగారి రికమెండేషన్ ఉండగా కాకపోవడం ఇంపాసిబుల్ మరి. ఎక్కడికైనా అనుకోకుండా వెళ్లాల్సొచ్చిందా? ఏదైనా ప్రమాదంగాని? నో. ఆ ఎర్రపెట్టే జ్ఞాపకం వస్తే చాలు నాకు గుండె జల్లుమంటుంది. కీర్తన్ మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. భయం, గుండె వేగంగా కొట్టుకుంటోంది. అదే క్షణంలో ఏదో చప్పుడు వినిపించి ఉలిక్కి పడిందామె. ఎక్కడో కిటికీ రెక్క ధడేల్మని కొట్టుకున్న చప్పుడు. ఏ గది కిటికీ? ఆ చప్పుడు తర్వాత ఆ గదిలో నిశ్శబ్దం మరింత భయంకరంగా అనిపించసాగిందామెకు. ఆ నిశ్శబ్దాన్ని బెదిరిస్తున్నట్లు బాత్రూంలోంచి టప్ టప్ మని కుళాయిలోంచి బాల్చీలోకి పడుతున్న నీటి బాటిల్ చప్పుడు. 10, 10:30, 11, 11:30, 12 కాబోతుందిప్పుడు. ఇంకా 10 నిమిషాలుంది. కింద ఎక్కడో కంగుమని ఏదో కింద పడినట్లు చప్పుడయింది మళ్ళీ. ఒంటరితనంలో నిశ్శబ్దం కన్నా శబ్దమే భయంకరంగా ఉంటుందేమో. ఆమె నుదుటి మీద స్వేద బిందువులు. ఏంటా చప్పుడు? వంటగదిలోంచా? ఏదైనా ఎలకో, పిల్లో ఏ గ్లాసునో, గిన్నెనో కింద పడేసిందా? వెళ్ళి చూసి రావాలంటే భయం. మంచం నుంచి దిగాలంటేనే భయం. గుటక వెయ్యాలంటే భయం. ఇటు నుంచి అటు ఒత్తిగిల్లాలంటే భయం. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకెంత భయంగా ఉంటుందో తెలుసా? ఏ క్షణంలో ఏ విచిత్రం జరుగుతుందో, ఏ దారుణం నీ కంటపడుతుందో, ఏ అనుకోని సంఘటన ఎదురవుతుందో అని ఆ ఎర్రపెట్టే జ్ఞాపకం వస్తే చాలు నాకు గుండె జల్లుమంటుంది. కీర్తన్ మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే భయం రెట్టింపవుతోంది. బెడ్రూమ్ గుమ్మం వైపు భయంగా చూసింది. బలవంతంగా లోపలికి జొరబడేందుకు గాలి చేస్తున్న గోల 1000 పడగల బుసలా వినిపిస్తోంది. చుట్టుకున్న కాళ్ళ దగ్గరున్న రగ్గులాక్కుని మెడవరకు కప్పేసుకుంది. అప్రయత్నంగా ఆమె కళ్ల ముందు ఆ ఎర్రపెట్టె కదలాడింది.
గోడలోంచి ఊడిపడిన ఎర్రపెట్టె. ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన కొత్తలో జరిగిందా సంఘటన. ఆ రోజు ఆదివారం. ఆ ఇంట్లోకి అడుగుపెట్టి అప్పటికి 3 రోజులు. హఠాత్తుగా మేడమీద గదిలోంచి కెవ్వుమన్న కేక వినిపించింది. ఇంటిల్లపాది కంగారుగా మేడమీదకి పరుగు తీశారు. జయ నేలమీద కూర్చుని ఏడుస్తోంది. కృష్ణవేణి తండ్రి ఆనందరావు, తల్లి రాజేశ్వరి, కీర్తన్, పనిపిల్ల మున్ని అందరూ ఆమెను చుట్టుముట్టారు ఆతృతగా. ఏమైంది జయ? ఆందోళనగా అరిచింది రాజేశ్వరి. అప్పటికే కృష్ణవేణికి అర్థమైంది. నేలమీద పగిలిపోయి పడిపోయిన ఫోటో, తను కీర్తన్ పెళ్లినాటి ఫోటో. దాన్ని గోడకి తగిలించాలని ప్రయత్నిస్తుండగా షాక్ కొట్టింది. జయ చెప్పింది. ఆ వైరు అడ్డుగా వేలాడుతోందని పక్కకి జరపడానికి చేయి వేశాను. జూమని షాక్ కొట్టింది. కరెంటు కనెక్షన్లు లూజుగా బయటికి వేలాడుతున్నాయి. మరో 2 గంటల్లో ఎలక్ట్రీషియన్ని పిలిపించారు, కొత్తగా వైరింగ్ చేయించడం కోసం. పైపైన పెళ్లలు ఊడదీస్తుంటే ఆ గదిలో ఓ మూలన 2 దెబ్బలు వేయగానే ఒక పెద్ద మట్టి పెళ్లతో పాటు ఓ ఇటుక ఊడిపడింది హఠాత్తుగా. ఆ చప్పుడుకి పక్క గదిలో చదరంగం ఆడుకుంటున్న మామ అల్లుళ్ళిద్దరూ ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్ల వెనుకే రాజేశ్వరి, కృష్ణవేణి, జయ పరిగెత్తారు. ఎలక్ట్రీషియన్తో పాటు కీర్తన్, ఆనందరావు స్థాణువుల్లా నిలబడి ఆ విచిత్రాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. ఇసుక ఊడించోట నుండి ధారలా రాలుతోంది ఇసుక. 1 నిమిషం తర్వాత ఒక ఎర్రని పెట్టె గోడలోంచి కిందకి జారిపడింది. ఎర్రరంగు వేయబడిన చెక్క పెట్టె. సుమారు 8 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు, 3.5 అంగుళాల ఎత్తు ఉన్న ఆ పెట్టె చిన్న చిన్న మేకులతో గట్టిగా సీల్ చేయబడింది. అదేంటో అర్థం కాని అయోమయ పరిస్థితి నుంచి ముందుగా తేరుకున్నది కీర్తన్. దాన్ని తెరవడానికి పూనుకున్నది అతనే. వద్దలుడు, నువ్వు ముట్టుకోకు, ఇంకెవరి చేతనైనా తెరిపించొచ్చు వారించింది రాజేశ్వరి. కాని కీర్తన్ చిరునవ్వు నవ్వాడు. మరేం పర్వాలేదు అత్తయ్యగారు, ఈ ఇంటి యజమానిని నేను. ఇక్కడ ఏం దొరికినా నాకే చెందుతాయి. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటే అది ఇంకెవరికో జరగడం న్యాయం కాదు. చూద్దాం అంటూ ఆ తుప్పు పట్టిన మేకులన్నింటినీ ఎలక్ట్రీషియన్ దగ్గర తీసుకున్న కటింగ్ ప్లేయర్తో ఒక్కొక్కటి లాగి పారేశాడు జాగ్రత్తగా. అందరూ మౌనంగా ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోయారు. పెట్టె తెరుచుకుంది. లోపల ఒక ఎర్రని బట్ట మూటలా చుట్టబడింది. అది ఎర్రని బట్ట కాదని, తెల్లని బట్టకి ఎర్రగా ఏవో మరకలుండడంతో అలా కనిపిస్తోందని సునిశ్చితంగా పరిశీలిస్తే అర్థమైంది. వెంటనే మూట విప్పసాగాడు కీర్తన్. 2 నిమిషాల తర్వాత మూట తెరుచుకుంది. కరెంట్ షాక్ తగిలినట్లు అదిరిపడ్డారందరూ. ఆ మూటలో ఒక చిన్న ఎలుక పన్ను, మనిషి ఎముకో జంతువు ఎముకో అర్థం కాకుండా ఉన్న ఒక లావుపాటి ఎముక, ఒక పొడువాటి గోరు, తెల్లని వెంట్రుకలతో కట్టబడిన ఒక బూర్జా పత్రం, చతురస్రాకారంలో ఉన్న ఒక పొలిచెట్టి రాగిరేకు. తెల్ల వెంట్రుకని తెంపగానే బూర్జాపత్రం పొడిపొడిగా రాలిపోయింది. లోపల ఉండచుట్టబడున్న వెంట్రుకలు. అందరూ ఒకరు మొహాలొకరు చూసుకున్నారు. కీర్తన్ ఆ రాగి రేకువైపు పరిశీలనగా చూశాడు. రేకు మీద ఏదో రాసుంది. అది ఏం భాషో, దాని అర్థమేంటో తెలియలేదు. మేకుతో గీసినట్లున్న జామెట్రికల్ ఫిగర్స్ మధ్యున్నాయి ఆ అక్షరాలు. ఏంటిదంతా? కృష్ణవేణి ఆందోళన గడిగింది. కూతురువైపు తల తిప్పారు ఆనందరావు, రాజేశ్వరి. ఆమె మొహం పాలిపోయింది. కీర్తన్ ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ర్యాష్ అన్నాడు. అలానకల్లుడు, ఏ దెయ్యాలనో పిశాచాలనో ఆవాహన చేసి ఏదో దురుద్దేశంతో పెట్టిన యంత్రంలా ఉంది అంది రాజేశ్వరి భయంగా. పకాల నవ్వేశాడు కీర్తన్. మీరేమంటారు మామయ్యగారు? ఏ తలిస్మాన్ ఫర్ ద ఇన్విటేషన్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్? మీకు ఆ పిచ్చి నమ్మకాలున్నాయా అన్నాడు. అంతవరకు చలనరహితంగా ఉండిపోయిన ఆనందరావు చటుక్కున భుజాలు ఎగరేస్తూ ఫ్రాంక్గా చెప్పమంటావా కీర్తన్ అన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముతాను గాని దెయ్యాల్ని, భూతాల్ని, పిశాచాల్ని నమ్మను అన్నాడు. కీర్తన్ ఆయన కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని మొహంలో కూడా మిగతా వాళ్లలా భయం చోటు చేసుకుంది. కాని దాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతున్నాడు. ఓకే, ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. దీన్ని పారేద్దాం, ఇక దీని సంగతి మరిచిపోదాం అన్నాడు. మిగతా వాళ్లు మాట్లాడలేదు. ఆనందరావు తలూపాడు. రాములు, నీ పను నువ్వు కాని చెప్పాడు ఎలక్ట్రీషియన్తో. అతను భయంగా చూస్తూ చేతులు జోడించాడు. క్షమించండి సార్, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, నన్ను వదిలేయండి సార్ అన్నాడు. నిర్ఘాంతపోయాడు కీర్తన్. అందరికన్నా ఎక్కువ బెదిరిపోయింది అతనే. వాట్ నాన్సెన్స్ రాములు. అతను జవాబివ్వలేదు. తన పనిముట్లు కూడా తీసుకోలేదు. గిరుక్కున వెనుతిరిగాడు. వాళ్ల వైపు చూడనైనా చూడకుండా అతను వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు.
కృష్ణవేణి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ భర్త దగ్గరికి నడిచింది. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళలోకి చూశాడు కీర్తన్. ఆమె ఏదో అనబోయింది. కాని అతని కళ్ళల్లో కనిపిస్తున్న వెలుగు, ఆ చిరునవ్వులో ప్రస్ఫుటమవుతున్న ఆత్మవిశ్వాసం ఆమెను మాట్లాడనివ్వలేదు. ఆ ఎర్రపెట్టె ఎలా వచ్చిందిక్కడికి? ఏంటిది? జరగబోతున్న ఏదో వైపరీత్యానికి ఇది నాంది కాదు కదా? ఆ సంఘటన తర్వాత 1-2 రోజులు ఆ ఇంట్లో ఒక రకమైన స్తబ్దత ఏర్పడింది. ఒకరితో ఒకరు అసలు మాట్లాడుకున్నట్టు కూడా లేదు. తర్వాత క్రమక్రమంగా ఆ సన్నివేశం వాళ్ల మనోఫలకాల మీద నుంచి అదృశ్యమైపోయింది. ఆ సంఘటన దాదాపు మరిచిపోయారు అందరూ. ఇప్పటికి 3 వారాలు దాటిపోయింది అది జరిగి. కీర్తన్ ఇంకా ఇంటికి రాలేదంటే ఆయనకేదైనా ప్రమాదం సంభవించిందా? ఆ ఎర్రపెట్టె తెరిచినందుకు, అదంతా ట్రాష్ అని కొట్టిపారేసినందుకు ఆయన మీద ప్రతీకారం తీర్చుకోబడుతుందా? యంత్రాలు ప్రతీకారాలు తీర్చుకుంటాయా? మంత్రతంత్రాలు మనుషుల ప్రాణాలతో చెలగట ఆడతాయా? కృష్ణవేణికి మెదడు వేడికిపోతోంది. గదిలో బలహీనంగా వెలుగుతోన్న బలుబు ఆరిపోతూ వెలుగుతూ ఆమె మనసులాగే బిక్కుబిక్కుమంటూనే ఉంది. బల్బు వైపు ఆందోళనగా చూస్తూ ఉండిపోయింది. మరో 2 నిమిషాలకి ఆమె అనుకున్నంతా జరిగింది. కరెంటు పూర్తిగా పోయింది. కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి. భయాందోళనలతో ఆమె పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. పెదవులు ఎండిపోతున్నట్లు, గొంతు తడారిపోతున్నట్లు, నాలుక పిడచగట్టుకుపోతున్నట్లు, చెవులు మూసుకుపోతున్నట్లు, కనురెప్పల మీద ఎవరో సుదులతో పొడుస్తున్నట్లు ఆమె గ్రహించగలుగుతోంది. చెవులు రిక్కించి వింటుందామె. ఎక్కడో ఏదో చిన్న అలికిడి. ఏంటది? ఎవరో గడియ తీస్తున్న చప్పుడు కాదు కదా? ఎవరు? కీర్తనొచ్చాడా? ఆయనొస్తే స్కూటర్ చప్పుడు వినిపించాలి. కాలింగ్ బజార్ మోగాలి. అయినా గడియ వేయబడింది లోపల వైపు. తను తప్ప ఇంట్లో ఎవరూ లేరు. లోపల వేయబడిన గడియని బయటనుంచి తెరవడం అసాధ్యం. లోపల తనకి తెలియకుండా మరెవరైనా ఉన్నారా ఇంతసేపు? ఆ ఆలోచన రాగానే వెన్నుముకలోంచి చలిపుట్టిన భావన కలిగింది కృష్ణవేణికి. ఆమె ఒళ్లంతా చెమటపట్టి తడిసి ముద్దైపోతోంది. కిర్రుమన్న చప్పుడు ఇప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. అర్ధరాత్రి దాటిపోయి అరగంటయింది. అంటే నవంబర్ 23 కాలగర్భంలో కలిసిపోయి 24 వచ్చే వేళ. ఏ కీర్తన్ కోసమైతే కృష్ణవేణి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుందో ఆ కీర్తన్ సౌదామినికి 30 కిలోమీటర్ల దూరంలో మెల్లగా కళ్ళు తెరిచాడు. చుట్టూ అయోమయంగా చూస్తూ నేనెక్కడున్నాను అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. చల్లని గాలి హోంకరిస్తున్నట్లుగా వీస్తోంది. తన చుట్టూ బండరాళ్ల గుట్టలు ఏదో గుహలో ఉన్న భావన కలిగించాయి. బయట ఎక్కడ్నుంచో వెన్నెల పడుతున్నట్లు తెలుస్తోంది. లేచి కూర్చోవాలని ప్రయత్నించాడు కీర్తన్. కాని ఒళ్లంతా నిప్పులు, తలంతా దిమ్ముగా ఉంది. ఏమైంది తనకి? తను ఇక్కడికెలా వచ్చాడు? అప్పుడు గుర్తొచ్చింది. ఊరి చివర ఒంటరిగా సౌదామినిలో తన కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది కృష్ణవేణి. ఈరోజు ఇంట్లో ఎవరూ ఉండరని, తను ఒక్కరితే ఉండాలంటే భయం వేస్తోందని, సాయంత్రం తొందరగా వచ్చేయమని కృష్ణవేణి మరీ మరీ చెప్పింది. ఆతృతగా రిష్టువాచి వంక చూసుకున్నాడు. మై గాడ్, 12:47. ఏం జరిగింది? అంతా జ్ఞాపకం వస్తోంది కీర్తన్కి. భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టడానికి ప్లాన్ అప్రూవల్ కోసం బయలుదేరాడు తను. అక్కడ పనులంత సులభంగా జరగవు. కింద నుంచి పైదాకా అందరూ బల్ల కింద చేతులు పెట్టే మహానుభావులే. డబ్బులు తిన్నా పని తొందరగా అవుతుందని గ్యారంటీ లేదు. దానికి ఒకే ఒక్క మార్గం, ముఖ్యమంత్రి గారి పిఏతో రికమెండ్ చేయించుకోవడం. ఆ ముఖ్యమంత్రి గారి పిఏ తనకి డైరెక్ట్గా తెలీదు. తన మిత్రుడైన దండపాణికి ఆయన స్వయంగా పిల్లనిచ్చిన మావయ్య. అందుకే దండపాణి ఆఫీస్కెళ్ళి వాడి చేత ఆ రోజు సెలవు పెట్టించి వాడిని తన స్కూటర్ వెనుక కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. 4-5 రోజుల్లో జరగవలసిన పని అంతకన్నా తొందరగా చకచకా జరిగిపోవడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి గారి పిఏ తన అల్లుడు దండపాణి మాట కాదనలేకపోయాడు. క్షణాల్లో ఫోన్ కాల్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేయించి మహాస్పీడుగా అన్ని పనులు జరిపించేశారాయన. పర్ఫెక్ట్ డాక్యుమెంట్ మీద సంతకం చేయవలసిన ఆఫీసరు ఆ రోజు సెలవు పెట్టడంతో మర్నాడు రమ్మని చెప్పారు. దండపాణికి ఎటువంటి వ్యసనాలు లేకపోవడంతో వాడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాడికో చక్కటి రిస్ట్ వాచ్ కొని బలవంతంగా బహుకరించాడు తను. ఆ తర్వాతేం జరిగింది? అబిడ్స్లో ఓ హోటల్లో టిఫిన్ చేసి అక్కడి నుండి వాడిని ఆగాపూర్లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. జరిగిందంతా కీర్తన్ కళ్ల ముందు వరుస క్రమంలో సినిమారేళ్లలా కదిలాయి. అప్పుడు సాయంత్రం 6 గంటలు కావడానికి ఇంకా 20 నిమిషాలుంది. సరిగ్గా అప్పుడే జరిగిందొక విచిత్రమైన సంఘటన.
దండపాణితో కబుర్లు చెప్తూ 30 కిలోమీటర్ల వేగంతో స్కూటర్ నడిపిస్తున్నాడు కీర్తన్. ధడేల్మని ఏదో చప్పుడు వినిపించింది. సడన్ బ్రేక్తో స్కూటర్ ఆపి ఇద్దరూ అటువైపు చూశారు. రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉన్నాడొక సైకిలిస్ట్. అతను లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని చక్రాల మధ్య పెడల కింద కాలు ఇరుక్కుపోయింది. జనం ఎవరూ లేకపోవడంతో ఆ కుర్రాడికి సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. దండపాణి వాహనాన్ని పార్క్ చేస్తూ ఉంటే కీర్తన్ అటు పరిగెత్తాడు. నడి రోడ్డు మీద మొలిచినట్లున్న ఒక రాయిని గుద్దేసి కింద పడిపోయాడు ఆ సైకిల్ వాలా. వెంటనే కీర్తన్ అతన్ని లేవనెత్తాడు. సన్నగా పీలగా ఉన్న ఆ అబ్బాయి ఒంటి మీద నిక్కరు బనీను మాత్రమే ఉన్నాయి. మోకాలి దగ్గర చర్మం తెగి కొద్దిగా నెత్తురొస్తోంది. ఒళ్ళు నిప్పులా కాలిపోతోంది. ఒళ్ళు బాగా వేడిగా ఉందే, జ్వరమా? ఆశ్చర్యంగా అడిగాడు కీర్తన్. అతను జవాబివ్వలేదు. నవ్వాడంతే. ఆ నవ్వులో జీవం లేదు. పళ్ళు గారపట్టున్నాయి. చిగుళ్ళు కనిపిస్తున్నాయి. వెర్రివాడి నవ్వులా ఉందది. దండపాణి ఆ కుర్రాడి కాలికి కర్చీఫ్ కట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కీర్తన్ ఆ అబ్బాయి సైకిల్ని లేవనెత్తి రోడ్డుకి అటువైపుకి తీసుకువెళ్లి పెడల్ని ఫుట్పాత్ కాంచి నిలబెట్టాడు. అప్పుడు గమనించాడు ఆ కుర్రాడు తన సైకిల్. అతని కళ్ళల్లో ఆందోళన కనిపించింది. కాలికి కట్టుకడుతున్న దండపాణిని వదిలించుకుని కంగారుగా తన సైకిల్ వైపు పరిగెత్తబోయాడు. కాని కాలు నొప్పి పుట్టడం వల్ల కాబోలు కుంటిలాంటి నడకతో అక్కడికి చేరుకుని కీర్తన్ చేతిలోంచి తన సైకిల్ లాక్కున్నాడు. కీర్తన్ పెదవులపైన చిరునవ్వు తొంగి చూసింది. నీ సైకిల్ ఎక్కడికి పోదులే, కాసేపు కూర్చుని వెళ్ళు అన్నాడు. కాని ఆ కుర్రాడి నోటి నుంచి మాట రాలేదు. బ్రుకుటి ముడిపడింది. కోపంగా చూశాడు. వెంటనే సైకిల్ ఎక్కి వాళ్లను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఒకరి మొహాలొకరు చూసుకుని నవ్వుకున్నారు పాణి, కీర్తన్. రోడ్డుకి మధ్యలో ఉన్న రాయి మీదకి మళ్ళింది కీర్తన్ చూపు. అప్పటికి వెలుగురేఖలు పూర్తిగా అంతరించిపోయి చీకట్లు కమ్ముకుంటున్నాయి. దానికి తోడు చల్లని గాలి. అప్రయత్నంగా ఆ రాయి దగ్గరికి నడిచారు. ఏ చిన్న సమస్య వచ్చినా దేశాన్ని, ప్రభుత్వాన్ని తిట్టిపోయడం ఒకటే తెలుసు జనాలకి. వాడికి దెబ్బ తగిలింది కదా, అలాగే మరెవరికైనా తగలొచ్చుననే కామన్ సెన్స్ ఉండద్దు? దీన్ని తీసి పారేయచ్చు కదా అన్నాడు దండపాణి. వాడెవడో వెర్రిబాగులోళ్లా ఉన్నాడు. వాడి కోసం మనం ఆగిపోయి సేవలు చేస్తే వాడి సైకిల్ ఎక్కడ ఎత్తుకుపోతామో అని భయపడి పారిపోయాడు నవ్వుతూ అన్నాడు కీర్తన్. ఎవడు ఏ గోతులో పడితే మనకెందుకని మన దారిన మనం వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. పద పద, టైం అయిపోతుంది. అవతల మావిడ కంగారు పడిపోతూ ఉంటుంది అన్నాడు దండపాణి. చటుక్కున అతని మొహంలోకి చూశాడు కీర్తన్. ఇప్పుడే కదరా ప్రజాసేవకుల్లా ఫోజులు కొట్టావు. ఆ రాయిని మనమైనా తీసి పారేకపోతే మరెవరో పడతాడు అంటూ ముందుకొంగి ఆ రాయిని అందుకోబోయాడు. నేలకి అతుకుపోయినట్లుగా వెంటనే ఊడు రాలేదు. గట్టిగా పిగిలించి చూశాడు. చేతిలోకొచ్చేసింది. ఏదో దుర్వాసన గుప్పుమంది. భరించలేని దుర్వాసన. రోడ్డు మధ్యలో చిన్న గొయ్యిలా ఏర్పడిన చోట పక్షి ఈకలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, తుప్పు పట్టిపోయిన ఒక పొడిగాటి మేకుకి గొచ్చబడిన నిమ్మకాయ. బాబోయ్! జేవురించిన మొహంతో 2 అడుగులు వెనక్కి వేస్తూ భయంగా అన్నాడు దండపాణి. కీర్తన్ అవన్నీ పట్టించుకోలేదు. ఆ రాయి వైపు పరిశీలనగా చూశాడు. అప్పుడు కనిపించింది ఆ రాయికి ఎర్రగా కుంకుమో, సింధూరమో, రక్తమో రాసి 4-5 నల్లని బొట్లు పెట్టినట్లు తెలుస్తోంది. కనిపించడానికి చిన్న రాయిలా ఉన్న బరువు ఎక్కువగానే ఉందనిపించింది. దండపాణి ఆందోళనగా అరిచాడు. అనవసరంగా దాన్ని ఎందుకు ముట్టుకున్నావు గురు? ఇలా రాళ్ళకి రప్పలకి పూజలు చేసి దారి మధ్యలో వదిలేస్తే ఏవో దుష్టగ్రహాలు, క్షుద్రశక్తులు. గురు, నాకు భయమేస్తోంది. ఆ టైపు రాయి అయితే మంచిది కాదు. చ నోర్మే అన్నాడు కీర్తన్. మనం అనవసరంగా ఈ రూట్లో వచ్చాం. హాయిగా మెయిన్ రోడ్లోంచి వెళదామని నువ్వు చెప్పినా వినకుండా బుద్ధి తక్కువై షార్ట్ కట్ అని ఇటు లాక్కొచ్చాను. ఈడియట్ని, ఫూల్ని, స్కౌండ్రల్ని. పాణి అసహనంగా అన్నాడు కీర్తన్. తక్కున నోరు మూసుకున్నాడతను. 2 అడుగులు ముందుకు వేసి ఆ రాయిని దూరంగా పొదల్లోకి విసిరేశాడు కీర్తన్. దండపాణి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. ఒక్కసారిగా గాలి ఉధృతంగా వీచింది. కర్చీఫ్తో చెమట తుడుచుకుని స్కూటర్ దగ్గరికి నడిచాడు కీర్తన్. పాణివైపు చూశాడు. రావో ఈడియట్, ఏంటలా నిలబడిపోయావు? అరిచాడు కీర్తన్. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ దగ్గరకొచ్చి 2 అడుగుల దూరంలో ఆగిపోయాడు దండపాణి. అతని మొహంలో భయాందోళన ఛాయలను గమనించి నవ్వుతూ అతని భుజం మీద తట్టబోయాడు. కెవ్వుమ నరుస్తూ ఆ దెబ్బ నుంచి తప్పించుకుని దూరంగా జరిగిపోయాడు దండపాణి. ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి, ఏమైంది అన్నాడు కీర్తన్. అతను మెల్లగా గొంతు పెగల్చుకునన్నాడు. కీర్తన్, నువ్వేమీ అనుకోకు. ఆ రాయిని నువ్వు ముట్టుకున్నావు. నేను ముట్టుకోలేదు కాబట్టి ప్లీజ్ నన్ను వదిలే. నిర్ఘాంతపోయాడు కీర్తన్.
ఏమి అనుకోక కీర్తన్, ప్లీజ్ నా మాట విని నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళి ఎవరిని ముట్టుకోకుండా వెంటనే తలమించి స్నానం చేయి. ఆంజనేయస్వామికి దీపం వెలిగించు. ఆర్ యు మ్యాడ్ పాణి? అరిచాడు కీర్తన్. నో, ఐఎమ్ నాట్ మ్యాడ్ కీర్తన్. నీకు తెలీదు, నీకు నమ్మకం లేదు. కానీ నాలాంటి ఆస్తికుడికి ఇటువంటివి ఎదురైతే రేపు ఏం జరిగినా భయంతో గుండె ఆగిపోతుంది. ప్లీజ్ నన్నిక్కడే వదిలే, నువ్వు వెళ్ళిపో, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు దండపాణి. గాలి చూడు ఎలా వీస్తోందో. ఈ చీకట్లో ఒక్కడివే ఎలా వెళ్తావు? డోంట్ బీ ఫూలిష్, రాసుకోట్రెక్కు. వద్దు అరిచాడు దండపాణి. నేను వెళ్ళిపోతాను. హన్మద్ బడబాలన స్తోత్రం నాకొచ్చు. అది చదువుకుంటూ వెళ్ళిపోతే 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. ఏమీ అనుకోకు కీర్తన్, ప్లీజ్ లెట్ మీ గో ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు పాణి. అతను విపరీతంగా భయపడిపోయాడని గ్రహించి సరే అన్నట్లు తల పంకించాడు కీర్తన్. అంతే, మరుక్షణం వెనుతిరిగి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పాణి. అతను వెళ్ళిపోతూ స్తోత్రం పఠిస్తుండడం లీలగా వినిపిస్తోంది. కీర్తన్ చిరునవ్వుతో స్కూటర్ స్టార్ట్ చేశాడు. రిస్టువాచి వంక చూసుకున్నాడు. 6:20 స్కూటర్ ముందు కదిలింది. గాలి మరింత జోరుగా వీస్తోంది. దండపాణి భయపడ్డంలో విచిత్రం ఏమీ లేదనిపించింది కీర్తన్కి. ఈ ప్రపంచాన్ని ఏదో అద్వితీయమైన అదృశ్యశక్తి శాసిస్తోందని రకరకాల పేర్లతో దానిని పూజించే ఆస్తికుల్లో చాలామందికి ఆ దైవశక్తిని ప్రతిఘటించే క్షుద్రశక్తులు ఉన్నాయనే విశ్వాసం ఉంటుంది. నమ్మకం, విశ్వాసం మూఢత్వానికి చేరువైనప్పుడు ఇటువంటి స్థితిలో భయాందోళనలు కలిగించక మానవు. దండపాణి గురించి బాగా తెలుసు కాబట్టి అతను భయపడి పారిపోవడం అతనికి భయం కలిగించలేదు. కానీ 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాక అతని స్కూటర్ కీచుమంటూ ఆగిపోవడం, హఠాత్తుగా కడుపులో ఏదో వికారం కలగడం, అతను ఆలోచించుకునేంత వ్యవధి కూడా లేకుండా లోపల నుంచి వామిటింగ్ సెన్సేషన్ పుట్టుకురావడం, వెనువెంటనే బొళుక్కున వాంతి చేసుకోవడం, సరిగ్గా అదే క్షణంలో భయంకరమైన వేగంతో తుఫాను ఉద్రిక్తతతో గాలి వీచడం కీర్తనికి రవ్వంత భయం కలిగించింది. వెనక ఏదో అలికిడైనట్లనిపించి వెనుతిరిగి చూశాడు. ఎవరూ లేరు. నిశ్శబ్దాన్ని ధ్వంసం చేస్తున్న గాలి తప్ప. చీకటి చిక్కబడుతోంది. ఆ ఎగుడు దిగుడు మట్టి రోడ్డు ఇంకా ఎందుకు అంతం కాలేదో అర్థం కాలేదతనికి. పాణి చెప్పినట్లు మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోకుండా షార్ట్ కట్ అవుతుందని ఆ రోడ్డులోకి మలుపు తిరగడంలో తను పొరపాటు చేశాడేమో అనిపించింది. మళ్లీ స్కూటర్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కిక్కు కొట్టినా స్టార్ట్ లేదు. లెగ్గు క్లీన్ చెయ్యాలా? చీకట్లో సరిగ్గా కనిపించదు. రోడ్డు మీదకు వెళ్ళాక ప్రయత్నించొచ్చు అనుకుని వాహనాన్ని పట్టుకుని ముందుకు నడిపించసాగాడు. తల నొప్పిగా ఉంది. కనురెప్పలు బరువెక్కుతున్నాయి. స్కూటరు లాక్కుపోవడం కష్టంగానే ఉంది. దానికి తోడు హోరు గాలి. నుదుటి మీద చెమట బిందువులు. గాలి అంతగా వీస్తున్నా కూడా ఆయాసంతో రొప్పుతూ ఒక్క క్షణం ఆగాడు. సిగరెట్ వెలిగించుకుంటే స్టాండ్ వేశాడు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఓ సిగరెట్ పేదాల చివర బిగించి అగ్గిపెట్టి అందుకున్నాడు. చక్, ఒక అగ్గిపుల్ల గీశాడు. వెలిగి ఆరిపోయిందా గాలికి. మళ్లీ మరో అగ్గిపుల్ల, అది అంతే. మరొకటి, అది వెలిగి ఆరిపోయింది. విసుగొచ్చింది కీర్తన్కి. సిగరెట్ జేబులో పెట్టుకుని మళ్లీ స్కూటర్ మీద చేయి వేశాడు. చుట్టూ చూశాడు. తాను దారి తప్పిపోయాడేమో అనే అనుమానం తొలిసారిగా అప్పుడు కలిగింది అతనికి. అదే క్షణంలో కడుపులో వికారం, మళ్లీ వాంతొస్తుంది అనిపించింది. 2 అడుగులు ముందుకు వేసి చటుక్కున కింద కొంగి వాంతి చేసుకున్నాడు. తల గిర్రును తిరిగింది. కళ్ళు మసకబారుతున్నట్లు అనిపిస్తోంది. కడుపులో దేవుతున్నట్లుంది. ఎందుకిలా జరుగుతోంది? ఒక్కడుగు ముందుకు వేయబోయి తూలిపడ్డాడు. నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూనే విఫలుడయ్యాడు. అంతే, ఆ తర్వాతేం జరిగిందో అర్థం కాలేదు. నేల మీద, రాళ్ల మీద తన శరీరం నిస్సహాయంగా వాలిపోవడం మాత్రం గుర్తుంది. అంతే. అది జరిగి ఎంతసేపయిందో తనకి స్పృహ తప్పిపోయిందా? ఆ తర్వాత ఇప్పుడే ఇదే కళ్ళు తెరవడం. జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి గుర్తొచ్చాయి కీర్తన్కి. రిస్టువాచి వైపు చూశాడు. రేడియం డయల్ 12:27 సూచిస్తోంది. ఎక్కడ్నుంచో వెన్నెల పలచగా జాలువారుతోంది. అర్ధరాత్రి వేళ నవంబర్ 23 దాటిపోయి 24లోకి ప్రవేశిస్తున్న సమయం. తానెక్కడో ఏదో గుహలాంటి ప్రదేశంలో ఉన్నాడని గ్రహించాడు కీర్తన్. బండరాతి గట్టు మీద పడుకునున్నాడు తను. ఒళ్లంతా నొప్పులు, తలంతా బరువుగా ఉంది. కనురెప్పల మీద ఎవరో సూదులతో పొడుస్తోన్న అనుభూతి. మెల్లగా లేవడానికి ప్రయత్నించాడు. చాలా కష్టంగా అనిపించింది. ఇంట్లో కృష్ణవేణి ఒంటరిగా ఉంటుందని గుర్తుకు రాగానే భయం కలిగింది. లేచి కూర్చున్నాడు కీర్తన్. లేచావా బాబూ? సన్నగా కీచుగా ఒక గొంతు వినిపించింది. ఉలిక్కిపడి అటు చూశాడు కీర్తన్.
గుహలాంటి ఆ ప్రదేశంలోకి వెన్నెల లోపలికి జారుతోన్న ద్వారం దగ్గర వంగిపోయినట్లున్న ఒక ఆకారం నిలబడున్నట్లు అస్పష్టంగా అవుపిస్తోంది. ఎవరో స్త్రీ, వృద్ధురాలు, తెల్లని ముగ్గుబుట్టలాంటి తల వెంట్రుకలు అక్కడక్కడ గాలికి చెదిరి వెండి తీగల్లా మెరుస్తున్నాయి. శరీరానికి ఊతగా చేతిలో ఒక కర్రుంది. ఎవరు నువ్వు? కీర్తన్ గొంతులోంచి ఊడిపడిన ప్రశ్నది. తన కంఠస్వరం తనకే విచిత్రంగా వినిపించింది. ఎక్కడో బావిలోంచొస్తున్నట్లు బలహీనంగా. ఆమె నవ్వింది. హహహా! వ్యంగ్యంగా, విచిత్రంగా, తెరలు తెరలుగా నవ్వు. కీర్తన్ ఒళ్ళు జల్దరించింది. వెన్నులోంచి చెలుపుట్టుకురావడం అంటే ఏంటో తొలిసారిగా అర్థమైంది. ఆమె వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. 2 అడుగులు ముందుకు వేసిందామె. ఇసుకలో కూరుకుపోతున్న పాదాల్ని బలవంతంగా లాగి ముందడుగు వేస్తున్నట్లుంది ఆమె నడక. కీర్తన్ లేచి నిల్చున్నాడు మెల్లగా. ఆమె ఒక్క క్షణవాగి ముందుకొచ్చింది. ఆ మసక వెలుగులో ఆమె ముఖం ఇప్పుడు కొద్దిగా కనిపిస్తోంది. కళ్ళ కింద ముడతలు, లోతుకుపోయిన కళ్ళు, వేలాడుతున్న చెంపలు, దొప్పల్లా ఉన్న పెద్ద పెద్ద చెవులు, నుదుటి మీద రూపాయి కాసంత నల్లటి బొట్టు, మెడ దగ్గర వేలాడుతున్న చర్మం. భయం గొలిపేలా ఉంది ఆ రుద్దురాలు. ఎవరు నువ్వు? మళ్ళీ అడిగాడు కీర్తన్. నా సంగతెందుకుగాని నువ్వెందుకంత ఘోరమైన తప్పు చేశావు? వణుకుతోన్న కంఠస్వరంతో ప్రశ్నించిందామె. తప్ప నేనా? కీర్తన్ నిర్ఘాంతపోయాడు. అవును, డోరాకి ఆగ్రహం తెప్పించడం చాలా ఘోరమైన తప్పు, కటువుగా అందామె. ఆమె గొంతులో ధ్వనించిన కర్కసత్వానికి కీర్తన్ నరాలు గట్టిగా బిగుసుకున్నాయి. డోరా? డోరా ఎవరు? ఆ ప్రశ్నకి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అదో రకంగా చూసింది అతని వైపు. తల వెనక్కి తిప్పి చూసింది. చటుక్కున అతని చెయ్యి పట్టుకుందామె. కీర్తన్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించింది. ఆమె చేతివేళ్లు బిగుసుకున్న చోట చల్లగా, ఐసు పెట్టినంత చల్లగా ఉంది. అతన్ని తనతో పాటు నడవమన్నట్లుగా లాక్కుపోతోంది. ఆమె వెంట మంత్రముగ్ధుళ్లా నడిచాడు. ఇంతసేపు తనుంది గుహలో కాదని, 2 కొండరాళ్లు కలిసిన చోట ఏర్పడిన ఖాళీ స్థలంలో ఓ బండరాయి మీద ఉన్నాడని అర్థమైంది కీర్తన్కి. కీచురాళ్ల రొద. ఎక్కడో కుక్కరుస్తోంది. గాలికి ఆకుల కదలికలు చేస్తోన్న చప్పుడు. చీకటిని ఓడించడం తన తరం కాదని తెలిసినా నిరాశతో కృంగిపోకుండా పట్టుదలతో పోరాటం సాగిస్తోన్న వెన్నెల. కాళ్ల కింద పడి నలుగుతోన్న ఎండుటాకుల గలగలలు. కొంత దూరం నడిచాక ఆ రుద్రాలు మాట్లాడింది. డోరా ఎవరు అని అడిగావు కదా, అదిగో ఆ బండరాయి మీదకెక్కి అటువైపుకు దిగు, నీకు డోరా దర్శనం అవుతుంది అందామె. ఆ రుద్రాలు ఎవరు? తనక్కడ ఎందుకున్నాడు? ఆమె అక్కడ ఎందుకుంది? డోరా ఎవరు? అతని దర్శనం చేసుకోవాల్సిన అవసరం తనకేముంది అని ఆలోచించే స్థితిలో లేడు కీర్తన్. తన కళ్ళెదురుగా ఎత్తుగా ఒక బండరాయి ఉంది. అది దాటితే ఎగుడు దిగుడు లేని మట్టి రోడ్డున్నట్లు కనిపిస్తోంది. జాగ్రత్తగా ఒక చిన్నరాయి మీద కాలేసి కుడివైపుగా తొంగి చూస్తున్న ఒక పొదునైన అంచుని పట్టుకుని మెల్లగా పైకి ఎగవాకాడు. 5 నిమిషాలు పట్టింది. చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది. ఆయాసంతో రొప్పుతూ లేచి నిల్చుని వెనక్కి చూశాడు. ఆమె లేదు. చుట్టూ ఆశ్చర్యంగా చూశాడు. ఆ రుద్రాలు ఎక్కడా కనిపించలేదు. ఏమైంది? అంతలోనే ఎటు వెళ్ళిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి తన స్కూటర్ సంగతి. ఎక్కడుంది? తనకి స్పృహ తప్పిపోయిన చోట దాన్ని వదిలేశాడు. ఆ స్థలం ఇక్కడికి దగ్గరలోనే ఉందా? అక్కడి నుండి తనని ఎవరైనా మోసుకొచ్చి ఆ గుహలాంటి ప్రదేశంలో పడుకోబెట్టారా? ఆ చీకట్లో స్కూటర్ కోసం వెతికినా ప్రయోజనం లేదని అనిపించింది. డోరా ఎవరు? అతను ఎక్కడ కనిపిస్తాడు? అతనికి తన కారణంగా ఆగ్రహం కలిగిందా? ఎందుకు? అతనికి కోపం వస్తే తనకేంటి? ఎవరికో తన మీద కోపం ఎందుకు రావాలి? తనకి పరిచయం లేని మనిషికి కోపం తెప్పించేటంత ఘోరమైన తప్పు తనేం చేశాడు? అసలు ఏంటిదంతా? ముందుకి అడుగు వేశాడు కీర్తన్. 10 అడుగులు కూడా వేయలేదు. ఎక్కడ్నుంచో గాలి మోసుకొస్తోంది ఏవో శబ్దాలని, ఏవో ధ్వని తరంగాలు. అటువైపు కదిలాడు అప్రయత్నంగా. 4 అడుగులు వేసి ఆగిపోయాడు. అతని మెడ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. 10 అడుగుల దూరంలో కనిపిస్తోన్న దృశ్యం అతన్ని స్థాణువుని చేస్తోంది. మట్టి రోడ్డుకి అవతల వైపు శ్మశాన వాటిక. అర్ధరాత్రి చీకట్లో శ్మశానం నడిబొడ్డున జడలు విప్పిన చీకటి దెయ్యంలా ఉన్న ఒక మర్రిచెట్టు కింద దాదాపు నగ్నంగా నిలబడున్నాడు ఒక యువకుడు. ఆ నిల్చోవడం కూడా ఒంటికాలు మీద. 2 చేతులు మెడ వెనక్కి చుట్టుకుని కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడం చేత్తో కుడి చెవిని పట్టుకున్నాడో మూసుకున్నాడో అర్థం కావడం లేదు. అతని నడుము దగ్గర ఏదైనా అంగవస్త్రం ఉందో లేదో తెలియడం లేదు. లేకపోతే అతను నగ్నంగా ఉన్నట్లే.
అతనికి కొంత దూరంలో నేల మీద ఇటుకలతో నిర్మించినట్లున్న పీటల్లోంచి పొగొస్తోంది. మరి కాస్త ముందుకొచ్చుంటే మంటలు కనిపించేవేమో అనుకున్నాడు కీర్తన్. అతనికి భయం వేస్తోంది. అయినా అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. అతని నోట్లోంచి ఏవో శబ్దాలొస్తున్నాయి. స్పష్టంగా వినిపించడం లేదు. కొంచెం ముందుకు వెళితే వినిపిస్తుంది. ఒక్కడుగు ముందుకు వేయడానికి కాలు పైకెత్తాడు. అతని గుండె గుబిల్లుమంది. అంతవరకు అక్కడ ఒకే ఒక్క వ్యక్తున్నాడని భ్రమపడ్డాడు కీర్తన్. కానీ అప్పుడు కనిపించింది అతని కళ్ళకి. ఆ మర్రి చెట్టు కొమ్మ నుంచి ఎవరో తలకిందులుగా వేలాడుతున్నారని, కాళ్ళని కొమ్మకి పెనవేసి తల కిందకి జారి విడిచారెవరో. అంతవరకు కదలిక లేకపోవడం వల్ల గమనించలేకపోయాడు కీర్తన్. కాని ఇప్పుడతని చేతులు కదులుతున్నాయి. అతను మెల్లగా కిందకి దిగుతున్నాడు. ఒంటికాల మీద నిలబడిన యువకుడి కంఠస్వరం హెచ్చుస్థాయిలో వినిపిస్తోంది. పీయూషాం త్రేయూషాం స్తంభన స్తంభన క్రాం క్రీం క్రూం అన్నాడా యువకుడు. చెట్టు మీద నుంచి కిందకి దిగిన వ్యక్తి ఆ యువకుడి కన్నా పొట్టిగా లావుగా మధ్య వయస్కుల్లా ఉన్నాడు. మెడ మీదకి తల వెంట్రుకలు వేలాడుతున్నాయి. అతను మెల్లగా ఆ యువకుడిని సమీపించి నేల మీదున్న హోమపీఠంలోంచి ఏదో అందుకుని ఆ యువకుడి నుదుటి మీద రాస్తూ సిద్ధయో హఠహ అని కర్కశంగా అరిచాడు. అంతవరకు ఒంటి కాలు మీద నిల్చున్న ఆ యువకుడు ఇప్పుడు మెల్లగా కాలు కిందకు దించేశాడు. మెడ చుట్టూ పోనిచ్చిన చేతులు ముందుకు చాచాడు. అతని ఎదురుగా నిలబడున్న మధ్య వయస్కుడి నోటి నుండి మంత్రోచ్చారణ వెలువడసాగింది. హఠ నిర్హట యోగ నిర్హట సిద్ధయో హఠ భగయోగ కాలానాం జ్వాలానాలాం అజారక్తే హఠ నిర్హట యోగ నిర్హట క్రాం క్రీం క్రూం హూం ఫట్. ఒక్క నిమిషం నిశ్శబ్దం. డోరా కళ్ళు పూర్తిగా తెరువు అన్నాడతను. అప్పుడు అర్థమైంది కీర్తన్కి. ఆ యువకుడి పేరే డోరా అని. అతను కళ్ళు తెరిచాడు. ఎవరో చెప్పినట్లుగా చటుక్కున తల తిప్పి ఇటువైపు చూశాడు. కీర్తన్ నిల్చున్న దిశగా. ఒళ్ళు జల్దరించింది కీర్తన్కి. అతను తన వైపు రావడానికి ఒక్కడుగు ముందుకు వేశాడని గ్రహించిన కీర్తన్ గిరుక్కన వెనుతిరిగి పరుగులంకించుకున్నాడు. వేగంగా ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని వేగంగా. తన వెనుకే డోరా పరిగెత్తుకుంటూ వస్తున్నాడన్న ఆలోచన అతన్ని మరింత వేగంగా పరిగెత్తిస్తోంది. డోరా అంటే అతనొక భయంకరమైన క్షుద్రమాంత్రికుడా? అతనికి మంత్రశక్తులున్నాయా? అసలు మంత్రశక్తులు నిజంగా ఉన్నాయా? ఉంటే అతనికన్నా వేగంగా పరిగెత్తగలడా? డోరాకి దొరకకుండా తను తప్పించుకోగలడా? భయాందోళనలతో నిర్వీర్యుడైన కీర్తన్ మెదడు నరాలు తెగిపోతాయేమో అనేంత టెన్షన్లో ఆయాసంతో రొప్పుతూ పరిగెడుతున్నాడు. కాళ్లల్లో శక్తి సన్నగిల్లుతోంది. గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది. ఒక్క క్షణం ఆగాడు. వెనుతిరిగి చూశాడు. మసక చీకటి. అంతా శూన్యంలా కనిపిస్తోంది వెనుక. డోరా వస్తున్నాడా? దగ్గరకొచ్చే వరకు అతను వస్తున్నాడో లేదో తెలియని అస్పష్టత. నో, ఆగకూడదు, పరిగెత్తాలి. వెంటనే ఇంటికి చేరుకోవాలి. కృష్ణవేణిని కలుసుకునేంత వరకు ఆగకూడదు. కీర్తన్ వెంటనే పరుగందుకున్నాడు మళ్ళీ. ఆ చప్పుడు వీధి తలుపుదేనని కృష్ణవేణికి తెలుసు. లోపల నుంచి గడియ వేయబడిన తలుపులు ఎవరు తెరుస్తున్నారు? కాలింగ్ బెల్ మోగదు, కరెంట్ లేదు కాబట్టి. తలుపు ఎవరైనా తట్టుంటే తను వినిపించుకోలేదా? అది తలుపు తట్టిన శబ్దమో గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్న చప్పుడో తను గ్రహించలేదా? అయితే మాత్రం లోపల వేయబడిన గడియ తెరవడం ఎలా సాధ్యం? కిర్రుమని చప్పుడు. మరో నిమిషం తర్వాత అడుగుల చప్పుడు. మేడమెట్లు ఎక్కుతున్నారెవరో. ఎవరది? అయ్యగారు! పిలుపు వినిపించింది. ఆగిపోయిందేమో అనుకున్న గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించినట్లనిపించింది కృష్ణవేణికి. అది పనిమనిషి మున్ని గొంతు. అమ్మగారు, అమ్మగారు! మున్ని అరిచింది మళ్ళీ. అమ్మయ్యా! ఎవరు? కృష్ణవేణి గొంతు పెగల్చుకుని వెలువడిందా ప్రశ్న. అడుగుల చప్పుడు దగ్గరైంది. నేనమ్మగారు, మున్నిని. ఎక్కడున్నారు? అడిగిందామె. ఇదిగో ఇక్కడ. అదేంటమ్మగారు, కరెంట్ లేదు కదా, దీపం వెలిగించుకోలేకపోయారా? అయినా అదేంటమ్మా, వీధి తలుపులట్లా తెరుచుకొని నిద్రపోయారు అంటోంది మున్ని దగ్గరకొస్తూ. కృష్ణవేణి ఆశ్చర్యపోయింది. వీధి తలుపు వేయలేదా? తెరిచే ఉన్నాయా? మరి ఆ గడియ తీసిన చప్పుడేమిటి? మున్ని అబద్ధమాడుతోందా? ఎందుకు? అసలామె ఈ అర్ధరాత్రి వేళ ఇంటికెందుకొచ్చింది? ఎప్పుడైనా ఆమె మొగుడు ఇంట్లో లేకపోతే రాత్రి ఇక్కడే ఉండిపోతుంది గాని లేకపోతే తనింటికే వెళ్ళిపోతుంది. అదేంటమ్మా, మాట్లాడరేంటి? అడిగింది మున్ని. ఏం లేదు, ముందు క్యాండిల్ వెలిగించు. ఎక్కడుందమ్మా? టీవీ మీద. ఇదిగో ఈ తలుపు పక్కన గూట్లోనో. ఓసారి వెతుకు. అగ్గిపెట్టు కూడా అక్కడే ఉండాలి. లేకపోతే వంటగదిలో చూడు. అట్టగేనమ్మా. మున్ని వెళ్ళింది. మళ్ళీ ఆలోచనలు మొదలు.
వీధి తలుపు తను వేయడం గుర్తుంది కృష్ణవేణికి. వేశానా లేదా వేశానని అనుకున్నానా? సందేహం కలిగిందామెకు. తలుపులు తెరిచే ఉన్నాయంటే మున్నీకన్నా ముందు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించారా? ఇందాక వంటగదిలోంచి వినిపించిన చప్పుడు ఎలకో పిల్లో చేసింది కాదా? లోపల ఎవరైనా ఉంటే అతనేం చేస్తున్నాడు? దొంగతనం చేయడానికొచ్చాడా? ఇప్పుడు క్యాండిల్ కోసం మున్ని కిందకెళ్ళింది అంటే అతను ఆమెకు కనిపిస్తాడా? కనిపించకుండా దాక్కుంటాడా? ఆమె మీద ఏదైనా అఘాయిత్యం చేస్తాడా? కృష్ణవేణి మస్తిష్కంలో క్షణక్షణానికి భయం పుట్టించే ఆలోచనలే తిరుగుతున్నాయి. ఆ సంగతి ఆమెకు కూడా అర్థమైంది. భయం కన్నా భయంకరమైంది ఈ ప్రపంచంలో మరేదీ లేదు వేణి. నువ్వు భయపడ్డం మొదలుపెట్టిన దగ్గర్నుంచి భయం మరింత భయంకరంగా తయారవుతుంది. ఒక్కోసారి నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది. ఆ స్థితిలో మృత్యు కన్నా భయంకరమైంది భయం అయి కూర్చుంటుంది. సో బీ బ్రేవ్ మై డియర్. పెళ్లైన కొత్తలో భర్త చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. ఒక్క క్షణం ఆమెకేదో ధైర్యం వచ్చింది. చివాలన మంచం మీద లేచి కూర్చుంది. మున్ని ఇంకా క్యాండిల్ కోసం వెతుకుతుందేమో. మున్ని పిలుద్దామని నోరు తెరిచింది కృష్ణవేణి. కాని అదే క్షణంలో కింద హాల్లోంచి కెవ్వుమని కేక వినిపించింది. మున్ని వేసిన కేక ఒకటి కాదు, రెండు కాదు. ఆమె అల్లకల్లోలంగా అరుస్తూ మేడ మీదకి పరిగెత్తుకొస్తోంది. గుండె ఆగిపోయినట్లు ఒక్క క్షణం శిలాప్రతిమలా బీసుకుపోయింది కృష్ణవేణి. 10 నిమిషాలు కూడా పరిగెత్తకుండానే కీర్తనికి మెయిన్ రోడ్డు కనిపించింది. అతని ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఏదో విధంగా అడవుల్లోంచి తప్పించుకుని బయటపడిన భావన కలిగింది ఆ క్షణంలో. మరోసారి వెనక్కి చూశాడు. ఎవరూ లేరు. వేగంగా ముందుకి నడవడం మొదలుపెట్టాడు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకోవాలన్న ఆలోచన కలిగింది. కానీ ఒక్క క్షణం వృధా చేయడానికి మనస్కరించడం లేదతనికి. అంతలో దూరంగా ఏదో వాహనం వస్తున్న చప్పుడు వినిపించింది. కళ్ళు చిట్లించి చూశాడు. హెడ్ లైట్స్ని బట్టి ఏ ఫ్యాక్టరీ బస్సో లారీయో అయ్యుంటుందని అనుకున్నాడు. అతని అంచనా పొరపాటు కాలేదు. లారీయే. చెయ్యి ఊపినా ఆపుతాడన్న నమ్మకం లేదు కీర్తనికి. అయినా తన ప్రయత్నం తను చేయడానికే నిశ్చయించుకుని చెయ్యి పైకెత్తాడు. లారీ ఆగింది. డ్రైవర్ తల బయటపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు గట్టిగా. ఏదైనా ఆటో స్టాండ్, బస్టాండ్ అన్నాడు కీర్తన్. అతను తలుపు తెరిచాడు. కీర్తన్ పైకెక్కి సీట్లో కూర్చుంటూ అప్రయత్నంగా బయటకు చూశాడు. కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు. కాళ్లలోంచి నెత్తురు వేగంగా మెదడులోకి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. 10 అడుగుల దూరంలో అప్పుడే రోడ్డు మీదకొచ్చి నిల్చున్నాడు డోరా. లారీ కదిలి వెళ్ళిపోతుంటే సన్నగా పొడుగ్గా ఉన్న డోరా తన వైపు కసిగా చూస్తుండడం కనిపించింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీశాడు కీర్తన్. ఒక సిగరెట్ డ్రైవర్కిచ్చి తానొకటి పేదాల మధ్య బిగించి వెలిగించుకున్నప్పుడు, పొగ గుండెల నిండా పీల్చుకున్నప్పుడు ఎంతో హాయిగా ధీమాగా అనిపించింది. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా పొగ పీల్చడంలో మానవుడెంత రిలాక్స్ అవుతాడో అంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా అర్థమైందనిపించింది. ఇంత రాత్రివేళ ఎక్కడి నుంచి వస్తున్నారు సాబ్? డ్రైవర్ అడిగాడు. ఒంటరితనం, భయంకరమైన టెన్షన్ అనుభవించిన కీర్తన్కి ఆ ప్రశ్న ఎంతో ఆత్మీయంగా అనిపించింది. జరిగిందంతా చెప్పడం ప్రారంభించాడు. ఆఫీసు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి డోరా వెంటపడ్డం వరకు అంతా చెప్పాడు. డ్రైవర్ చాలా ఆందోళన పడిపోయాడు. బాప్రే అన్నాడు. ఆ తర్వాత అతను మొదలుపెట్టాడు. వాళ్ల ఊర్లో ఇటువంటివి చాలా జరిగాయని చెప్పాడు. అక్కడ చేతబళ్ళు, దెయ్యాలేవో మాట్లాడ్డాలు అలాంటివి మామూలుగానే జరుగుతూ ఉంటాయని, పిశాచాలకి నెత్తుటి దాహం తీర్చడం అక్కడ పగినీల అనే జాతివారి ఆచారమని, నపుంసకులైన వారికి క్షుద్ర విద్యలు సులభంగా అబ్బుతాయని, తమ పిల్లలకి క్షుద్ర విద్యలు నేర్పించడం కోసం సవ్యంగా పుట్టిన అబ్బాయిలకి చిన్నతనంలోనే కొన్ని నరాల్ని నిర్వీర్యం చేసే తల్లిదండ్రులు ఉన్నారని చెప్పాడు. తన సొంత పిన్నంకొకసారి జోండువా అనే క్షుద్రశక్తి ప్రయోగం జరిగిందని, రాయిలా ఉండే మనిషి 4 నెలల్లో క్షీణించుకుపోయి వికృతంగా తయారై విలవిల్లాడుతూ ఓ అమావాస్య రాత్రి నెత్రుకక్కుని చచ్చిపోయిందని చెప్పాడు. అతని పేరు శివపురి అని, మధ్యప్రదేశ్లో బిలాస్పూరికి దగ్గర మరో పల్లెటూరు తన ఊరని చెప్పాడు. 25 నిమిషాల తర్వాత లారీ తన ఇంటికి దగ్గరగా ఉండే క్రాస్ రోడ్స్ని సమీపించగానే ఆపమని చెప్పి అతనికి కృతజ్ఞతలు చెప్పి దిగిపోయాడు కీర్తన్. డబ్బు ఇవ్వబోతే అతను తీసుకోలేదు. లారీ వెళ్ళిపోయాక ఆటో స్టాండ్ దగ్గరికి నడిచాడు. మంచి నిద్రలో ఉన్న ఆటో వాళ్లు రావడానికి నిరాకరించారు. ఒక వృద్ధుడైన ఆటో డ్రైవర్ 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వస్తానని అండంతో నోరు మూసుకుని ఎక్కి కూర్చున్నాడు కీర్తన్. ఆటో సౌదామిని వైపు కదిలింది. మున్ని అరుస్తోంది. కృష్ణవేణికి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తోంది?
మంచం మీద నుంచి కిందకి దిగాలంటే భయం వేస్తోంది. భగవంతుడా! జిగేల్మని ఒక్కసారిగా దేదీప్యమైన కాంతి పరుచుకుంది ఇల్లంతా. కరెంట్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్. మంచం మీద నుంచి కిందకి అడుగు పెట్టగానే సుడిగాలిలా గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది మున్ని. పాలిపోయిన మొహంతో ఆందోళనగా చూస్తూ గాల్లో చేతులుపుతూ కంగారుగా చెప్పింది. కింద కింద వంటగదిలో ఎవరో ఉన్నారమ్మా. ఎవరు? ఎవరో గది మధ్యలో కూర్చుని భోంచేస్తున్నాడు. చీకట్లోనా? కాదమ్మా, కాదు. కాగితాలవి ఇవి వేసి మంట పెట్టినట్లున్నాడు. ఆ వెలుగులో అన్నం తింటున్నాడు. నిన్ను చూశాడా? ఒకసారి చూసి ఏం పట్టినట్లు తల వంచుకుని తింటున్నాడు. ఆయాసంతో రొప్పుతూ చెప్పింది మున్ని. కృష్ణవేణికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒక క్షణం సందేహించింది. వెంటనే ధైర్యం కూడగట్టుకుని లేచి నిల్చుంది. వద్దమ్మగారు, ఆడేమైనా చేస్తే అంది మున్ని. అవును, ఏమైనా చేస్తే? అదే క్షణంలో బయట ఏదో వాహనం ఆగిన చప్పుడు వినిపించింది. కదలకుండా అలాగే ఉండిపోయారిద్దరు. మరో నిమిషం తర్వాత కాలింగ్ బెల్ మోగింది. మున్ని, కృష్ణవేణి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అయ్యగారొచ్చారేమో చూడు అంది కృష్ణవేణి. కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది మున్ని. మళ్ళీ బజర్ మోగింది. ఆటో వచ్చిందమ్మా. అయ్యగారు స్కూటర్ తీసుకెళ్లలేదా? తీసుకెళ్లారు. చెడిపోయిందేమో. పద, ఇద్దరం వెళదాం. ఇద్దరూ భయంగా కిందకు నడిచారు. మున్ని వేగంగా పరిగెత్తి తలుపు తెరిచింది. గుమ్మంలో భర్త కనిపించగానే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుని భోరుమని ఏడవసాగింది కృష్ణవేణి. నిర్ఘాంతపోయాడు కీర్తన్. ఏమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ వేణి అన్నాడు ఆమె తల మీద చేయివేసి నిమురుతూ. ఆమె చటుక్కున తలెత్తి వంటగది వైపు చూపించింది భయంగా. ఎవరో భోంచేస్తున్నారు బాబుగారు అంది మున్ని. వాట్? లోపలికి ఎలా వచ్చాడో తెలీదండి. నేను చూడలేదు. మున్ని చూసింది. కృష్ణవేణి మాటలు పూర్తి కాకుండానే ఆమెను వదిలిపెట్టి వేగంగా అటు పరుగు తీశాడు కీర్తన్. అతని వెనకే మున్ని పరిగెత్తింది. కృష్ణవేణి వీధి తలుపులు వేస్తోంది. వంటగదిలో కడుగుపెట్టిన కీర్తన్ క్షణకాలం నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. అక్కడ ఎవరూ లేరు. కాని గది మధ్యలో ఇంకా చిన్నగా మంటలొస్తున్నాయి. కాగితాలు, బట్టలు కాలిన వాసనొస్తోంది. ఆ పక్కనే నేలమీద, గచ్చు నేలమీద అన్నం కలుపుకుని తిన్నట్లు తెలుస్తోంది. ఒక పక్కగా ఎముకలు నెమలేసిన పిప్పి, చిన్న చిన్న ఎముక ముక్కలు కుప్పగా పోసున్నాయి. అన్నం వండిన కొక్కరి గిన్నెలు బోర్లించున్నాయి మరోవైపు. అన్నింటికన్నా ముఖ్యంగా మసిబొగ్గుతో గీసిన ఒక విచిత్రమైన బొమ్మ. ఎవరి నోట్నుంచి శబ్దం వెలువడలేదు. ఊపిరి పీల్చడం సైతం మరిచిపోయినట్లు శిలాప్రతిమల్లా నిలబడిపోయారు ఆ దృశ్యాన్ని చూస్తూ. ముందుగా మున్ని పెదవి విప్పింది. ఆడు ఇక్కడే కూర్చుని తింటూ ఉంటే చూశానయ్యా, ఇప్పుడే మీరొచ్చే ముందే. అదిరిపడ్డాడు కీర్తన్. వాడు ఇక్కడే ఎక్కడైనా దాక్కున్నాడా? చుట్టూ చూశాడు. ఆ గదిలోంచి బయటికెళ్లాలంటే మరో దారి లేదు. గుమ్మంలోంచే బయటికి రావాలి. చటుక్కున వెనుతిరిగి ముందు గదిలోకొచ్చాడు. పక్కనే ఉన్న బాత్రూం కనిపించగానే అటు పరిగెత్తి తలుపు తోశాడు. తెరుచుకోలేదు. లోపల గడియ వెయ్యబడింది. తలుపు మీద గట్టిగా కొట్టాడు. ఎటువంటి అలికిడి లేదు. ఎవరు లోపల? తలుపు తెరువు అరిచాడు కీర్తన్. శబ్దం లేదు. తలుపు తెరువు, నిన్నేమీ చేయను అరిచాడు మళ్ళీ. మళ్ళీ నిశ్శబ్దమే. తలుపు తెరుస్తావా లేదా? లేకపోతే పోలీసులు పిలుస్తాను హెచ్చరిస్తున్నట్లుగా అరిచాడు, తలుపు మీద గట్టిగా కొడుతూ. ఈసారి కూడా నిశ్శబ్దమే. మెల్లగా వెనుతిరిగాడు. బిర్ర బీసుకుపోయి నిల్చున్న భార్యను చూస్తుంటే జాలేసింది అతనికి. చిరునవ్వు నవ్వాడు. డోంట్ వర్రీ డియర్. నా అనుమానం నిజమైతే వాడు లోపల ఉండున్నాడు. వెంటిలేటర్లోంచి దూరి బయటపడుంటాడు. అవును, వాడెలా ఉన్నాడు మున్ని? లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా? బక్కగానే ఉన్నాడయ్యా అంది మున్ని. సో నో డౌట్. ఎనీవే, పద చూద్దాం బయటికెళ్ళి. ముందు కదలబోయాడు. అతని చెయ్యి పట్టుకుంది కృష్ణవేణి. వద్దులండి, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ఉంటే లోపల చేస్తాడు అంది. ఆమె కంఠస్వరం వింటుంటే ఆమెలో ఎంత భయం గూడు కట్టుకునుందో అర్థమైంది కీర్తన్కి. ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. ఏమండి అందామె. ఏంటి? నేనసలు మటన్ గాని చికెన్ గాని చేయలేదు. కాని వాడు తిన్న చోట ఎముక ముక్కలు చూశారా అంది. కీర్తన్ వంటింట్లోకి చూశాడు మళ్ళీ. ఏమండి మళ్ళీ అరిచింది. ఇక్కడ నా ఎల్లో శారీ ఉండాలి, మీ గళలుంగి కూడా. ఇట్ ఈజ్ వెరీ క్లియర్ వేణి. దేనికంత కన్ఫ్యూజన్? వాడెవడో దొంగ వెదవా. ఎవరింట్లోంచో మటన్ కర్రీ దొంగతనం చేసుకుని వచ్చాడు. అక్కడ రైస్ దొరకలేదు, ఇక్కడుంది, తిన్నాడు. నేనొచ్చేంతవరకు కరెంట్ లేదుగా. ఆ చీర, లుంగి, గూట్లో పాత పేపర్ కవర్లు అన్నీ గుట్టగా పోసి అగ్గిపుల్ల గీశాడు. ఆ లైటింగ్లో కడుపు నిండా తిన్నాడు. కాలింగ్ బెల్ మోత వినిపించింది. వాడు వెంటనే లేచి బాత్రూంలో పరిగెత్తాడు. తలుపులు వేసుకున్నాడు. వెంటిలేటర్లోంచి దూరి పరారయ్యాడు. దట్సాల్ అన్నాడు కీర్తన్ సింపుల్గా.
మంటారిపోయిన చోట మిగిలిన అవశేషాలు చూస్తుంటే ఆయన చెప్పింది నిజమేననిపించింది కృష్ణవేణికి. తొందరగా వస్తానని చెప్పి ఇంత ఆలస్యంగాన రావడం అంది కృష్ణవేణి చిరుకోపంతో. జరిగిందంతా చెబుదామని అనుకున్నాడు. కానీ మరుక్షణం తన అభిప్రాయం మార్చుకున్నాడు. ఆమె చాలా భయపడిపోయిందని తెలుస్తోంది. ఆ స్థితిలో చెప్పడం మంచిది కాదని నిర్ణయించుకున్నాడు. ఐఎమ్ సారీ డియర్, ఫ్రెండ్స్తో ఇరుక్కుపోయాను. స్కూటర్ చెడిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేకపోయాను. పద నిద్రపోదాం. అది కాదండి, వాడు బాత్రూంలోనే ఉన్నాడేమో. బయట గడి బిగించేయండి అంది. అతను నవ్వాడు. ఒక్క క్షణం బాత్రూం వైపు చూశాడు. ఓ పంచేద్దాం అని ముందుకు కదిలాడు. ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని కుడి భుజంతో గట్టిగా తలుపుని ఢీకొన్నాడు. రెండోసారి మూడోసారి దడేల్మని తలుపు తెరుచుకుంది. లోపల ఎవరూ లేరు. కీర్తన ఊహించినట్లుగానే వెంటిలేటర్కున్న సిమెంట్ ఫ్రేమ్ విరిగిపోయింది. బక్కగా ఉండే వ్యక్తి సులభంగా దూరి వెళ్ళిపోగల ద్వారం ఏర్పడింది అక్కడ. మున్ని కృష్ణవేణి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవులపైన ఒక్కసారి చిరునవ్వు తొంగి చూడ్డం కీర్తన్ పకపక నవ్వేశాడు. ఊరిఫెలో, ఆకలేసి ఉంటుంది. ఎంత ఆకలేస్తే మాత్రం మన ఇంట్లో కంచాలే లేవా? పోనీ కుక్కరి గిన్నెలోనే తినొచ్చుగా. నేల మీద తినడమేంటి అసహ్యంగా? పైగా మసిబొగ్గుతా ముగ్గేంటి అంది. మళ్లీ వంటింట్లోకి తొంగి చూశారు ముగ్గురు. బొగ్గుతో వేసిన ఆ ముగ్గు వంక తదేకంగా చూశాడు కీర్తన్. ఒక పెద్ద సున్నా చుట్టబడుంది. అందులోపల మరో సున్నా. వాటి మధ్యలో ఒక త్రికోణం. దాని మధ్యలో 8 అనే అంకె వేయబడింది. ఏంటండి అది అంది కృష్ణవేణి. వాడెవడో నీలాంటి వాడయ్యుంటాడు. ఏ దేవుడికో మొక్కుకునుంటాడు. ఇలా 108 రాత్రులు 108 కొంపల్లో దూరి 108 భోజనాలు నేల మీద చేస్తానని నవ్వుతూ అన్నాడు కీర్తన్. గురుగా చూసింది కృష్ణవేణి భర్త వంక. ఇక్కడ గుండె ఆగిపోతుందేమోనని హడలు చేస్తుంటే మీకంతా హాస్యంగానే ఉంటుంది. ఎంత భయం వేసిందో తెలుసా? అసలా పరిస్థితుల్లో నాకు ఏ హిస్టీరియానో అటాక్ అవుతుందనిపించింది. ఆమె మాటలకి పక్కున నవ్వేశాడు కీర్తన్. ఆమె భుజం చుట్టూ చేయివేసి గుండెలకి హత్తుకుంటూ సౌమ్యంగా అన్నాడు. పిచ్చివేణి, మనం భయపడుతున్నామని మన గుండె ఆగిపోతుందేమోనని అనిపిస్తోందని, ఆ పరిస్థితుల్లో హిస్టీరియా అటాక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని అనుకుంటున్నామంటే మనకి ఏ ప్రమాదమూ లేదన్నమాటే. ఎందుకో తెలుసా? ఆలోచించగలిగే మనిషి, ముఖ్యంగా పరిస్థితిని క్షుణ్ణంగా అనలైజ్ చేస్తూ ఆలోచించగలిగే మనిషి ఎంతో చక్కటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడన్నమాట. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అండ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ షాక్ అవరు. ఒకవేళ షాక్ అయినా చాలా స్వల్ప వ్యవధి వరకే. ఇమీడియట్లీ దే విల్ బి క్వైట్ నార్మల్. భర్త అలా అంటూ ఉంటే కృష్ణవేణికి ఎంతో ఉపశమనంగా అనిపించింది. అతని మొహంలోకి ఒక్క క్షణం సూటిగా చూసి ప్రశాంతంగా నవ్వింది. ఈలోగా గది శుభ్రం చేయడానికి చీపురు తీసుకుని అక్కడికొచ్చింది మున్ని. ఈ అపరాత్రి వేళ నువ్వు రంగంలోకి దిగవలసిన అవసరం లేదు, కానీ వెళ్ళి పడుకో మున్ని, రేపు ఉదయం చేసుకోవచ్చు అన్నాడు కీర్తన్. అదే కీర్తన్ చేసిన పొరపాటు. అయ్యగారి మాట కాదనలేక అక్కడ్నుంచి వెనుతిరిగింది మున్ని. ఉదయమే నిద్రలేచాక వంటింటి పరిస్థితి చూసి అంతా గందరగోళంగా ఉండడంతో తనే స్వయంగా చీపురందుకుని వంటగదిని శుభ్రం చేయడానికి పూనుకుంది కృష్ణవేణి. చీపురు ముగ్గంచుని తాకగానే ఏదో లోయలోకి జారిపోతున్న భావన కలిగి కూలి పడబోయి నిలదొక్కుంది. కాలు జారిందేమో, బ్యాలెన్స్ తప్పిందేమో అనే ఫీలింగ్తో ఏమీ పట్టించుకోకుండా ముగ్గుని సునాయాసంగా తుడిచేసింది. చెత్తెత్తే ప్లాస్టిక్ చాట్లోకి చెత్తంతా ఎత్తి గదిలోంచి బయటకొచ్చి కాంపౌండ్ వాల్ అవతలకి గిరాటేసింది. ఎక్కడ్నుంచి ఎగురుకుంటూ వచ్చాయో 7-8 కాకులు హఠాత్తుగా కావు కావుమనరుస్తూ వచ్చి ప్రహరీ గోడ మీద వాలి అటు ఇటు సహజసిద్ధంగా గెంతులేస్తూ ఉంటే హుష్ హుష్ అని వాటిని తోలడానికి చేతులు పైకెత్తింది. అదేం విచిత్రమో, ఆ కాకులు బెదిరిపోలేదు సరికదా, ప్రతిఘటిస్తున్న ధోరణిలో కావు కావు మనసాగాయి. మరింత గట్టిగా హుష్ హుష్ అని చేతులు గాల్లో ఊపింది కృష్ణవేణి. అంతే, ఒక్కసారిగా రెక్కలు టప్టపలాడించుకుంటూ 8 కాకులు గాల్లోకి లేచి ఆమె వైపు దూసుకొచ్చాయి. ఊహించని ఆ అసాధారణ సంఘటనకి బెంబేలెత్తిపోయి ఏమండి అని అరుస్తూ లోపలికి పరుగు తీసింది కృష్ణవేణి. మరింత వికృతంగా అరుస్తూ ఇంట్లోకి దూసుకొచ్చి కృష్ణవేణి ఒంటిమీద తలమీద ఎక్కడ పడితే అక్కడ ముక్కుతో పొడుస్తుంటే కెవ్వు మందామె. చీర కుచ్చిళ్లలో కాలు పడి ఆమె జారి దడేల్మని కింద పడింది. మున్ని పరుగున ఆ గదిలోకి రావడం, ఆ కాకులన్నీ క్షణంలో గదిలోంచి బయటకు పారిపోయాయి. అయినా కృష్ణవేణి గోలగోలగా అరుస్తూనే ఉంది. అమ్మగారు అమ్మగారు అరుస్తోంది మున్ని. కృష్ణవేణికి వినిపించిందో లేదో భయంతో కొయ్యబారిపోయినట్లు అరుస్తూనే ఉంది. కీర్తన్ పరుగునొచ్చాడు. వేణి వేణి ఆమెను కుదుపుతూ గట్టిగా పిలిచాడు. ఆమె అరుస్తూనే ఉంది. దిశలు దద్దరిల్లేలా అరుస్తుందామె. అంతకన్నా గట్టిగా అరిచాడు కీర్తన్.
ఆమె అరుపుల్లో హిస్టీరిక్ ఎఫెక్ట్ కనిపించడంతో మరో ఆలోచన చేయకుండా చాచిపెట్టి చెళ్ళుమనిపించాడు భార్య చంపని. నిశ్శబ్దం. కృష్ణవేణింకా కళ్ళు తెరవలేదు. ఆయాసంతో రొప్పుతోంది. భయాందోళనలు ఆమె ముఖ కవళికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కృష్ణవేణి, కళ్ళు తెరువు, నేను అంటున్నాడు కీర్తన్. ఆమె ఆందోళనాభరితమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గుముఖం పట్టాయి. ఏమైంది మున్ని? అడిగాడు కీర్తన్. ఏమోనయ్యా, కాకులు, ఎన్నో కాకులు అమ్మగారి మీద పడి పొడుస్తుంటే నేను గదిలోకొచ్చాను. నేను రాగానే అవన్నీ బయటికి పోయాయి అంటోంది మున్ని. విచిత్రంగా అనిపించింది కీర్తన్కి. కాకులా? సరిగ్గా చూసావా? అవునయ్యా, 1, 2 కావు, సానా కాకులు. మున్ని మాటలకు ఆశ్చర్యపోతూ వంటగదిలోంచి బయటకు చూశాడు. తూర్పు దిక్కుగా అప్పుడే ఉదయిస్తున్న బాలభానుడి కుసుమ కోమల కిరణాలు జగతిని జాగృతం చేయడానికి విశాలంగా పొరుచుకుంటున్నాయి. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. అకారణంగా కాకులు మనిషిని వెంబడించి వేధించడం అతనికెంతో విడ్డూరంగా ఉంది. వెనుతిరిగి నేలమీద అచేతనంగా పడున్న భార్యను కుదిపాడు. ఆమెకు స్పృహ లేదని అర్థమైంది. నీళ్లు పట్టుకురా మున్ని అన్నాడు. గ్లాసుతో నీళ్లు అందుకుందామే. మొహం మీద నీళ్లు చిలకరించాడు. ఆమెను ఆప్యాయంగా పిలిచాడు. ఆమె కదిలింది. మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తనని చూడగానే ఒక్కసారిగా లేచి కూర్చుని గట్టిగా హత్తుకుపోయి వెక్కి వెక్కి ఏడుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు కీర్తన్. కాని ఆమె ఎంతో గంభీరంగా భర్తవంక చూస్తోంది. కమాన్, గెటప్ డియర్, లే అన్నాడు. ఆమె మెల్లగా లేచి నిల్చుంది. ఆమె నడుం చుట్టూ చెయ్యి పోనిచ్చి వంటగదిలోంచి బయటకు నడిపిస్తూ ఏం జరిగింది వేణి అన్నాడు మెల్లగా. ఆమె అతని చెవి దగ్గర నోరు పెట్టి ఐ లవ్ యూ అని గుసగుసలాడింది. ఆశ్చర్యంగా తల తిప్పి భార్య వంక చూశాడు. ఆమె అతని వంక అదోలా చూస్తూ ఏంటా చూపు, ఐ లవ్ యూ అన్నానా అంది గోముగా. ఒక్క క్షణం విస్మయంగా చూసి చిరునవ్వు నవ్వాడు కీర్తన్. ఐ టు ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడు. ఐ వాంట్ యూ అంది కృష్ణవేణి ఈసారి. ఏమైంది నీకు అన్నాడు కీర్తన్. ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ అంటున్నామే. ఓకే ఓకే, నేనిప్పుడు నీవాణ్ణే అన్నాడు. అబద్ధం, ఖండితంగా కరాఖండిగా అంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఐ లవ్ యూ, ఐ ఆమ్ యువర్స్ డార్లింగ్ అన్నాడు కీర్తన్ ఆమె నుదుట మృదువుగా చుంబిస్తూ. ఆమె అదో రకంగా మొత్తుగా గమ్మత్తుగా నవ్వింది. ఇద్దరూ మెట్లెక్కుతున్నారు. కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ అంటుందామె మళ్ళీ. అతను పట్టించుకోలేదు. మెల్లగా పడక గది వైపు నడిపించాడు. ఆమెను జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి లేవబోయాడు. అతని చేతులు పట్టుకుని బలంగా మీదకు లాక్కుంది కృష్ణవేణి. కమాన్ డియర్, ఏమైంది నీకు ఇవాళ? తలుపులు తెరిచే ఉన్నాయి, ఇప్పుడే తెల్లవారింది. ఇంత పొద్దున్నే ఏంటిది? వదులు అన్నాడు కీర్తన్ సౌమ్యంగా. కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, ఐ లవ్ యూ అంటూ అతని మెడ చుట్టూ చేతులు పోనిచ్చి మూతిని సున్నాలా చుట్టింది. వద్దు కృష్ణవేణి, మూత అలా పెట్టకు, నాకు మూడొస్తుంది అని కొన్ని లక్షల సార్లు ఆమెతో అంటూ ఉండే కీర్తన్ ఆ క్షణంలో మాట్లాడకుండా ఆమె పెదవుల మీద తన పెదవులాంచి గాఢంగా చుమ్మించాడు. ఆమెను వదిలి దూరంగా జరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఎర్రగా ఉన్నాయి ఆమె కళ్ళు. కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ అంటోందామె. ఎన్నడూ లేని ఒక వింత కోణంలో ఆమె కనిపిస్తోంది కీర్తన్కి. ఐ లవ్ యూ, ఐ ఆమ్ ఆల్వేస్ యువర్స్ అని చెప్పానుగా డియర్, క్యాజువల్గా అన్నాడు ఆమె చేతి మీద చేయి వేస్తూ. అబద్ధం, గట్టిగా ఆవేశంగా కోపం గరుస్తూ చెయ్యి విదిలించుకుంది కృష్ణవేణి. తనకి పరిచయమైన ఇన్నేళ్లల్లో ఎప్పుడూ వినిపించని హెచ్చుస్వరం, కాఠిన్యం, కర్కసత్వం ఒక తుఫాను బీభత్సంలా ధ్వనించగానే నిర్ఘాంతపోయి భార్యవంక చూశాడు. అదే నిజమైతే మరి దాన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఆవేశంగా రొప్పుతూ ప్రశ్నించింది కృష్ణవేణి. వీపు మీద హంటర్ దెబ్బ తగిలినట్లు అదిరిపడ్డాడు కీర్తన్. ఆమె మొహంలో, ఆమె ముఖ కవళికల్లో, హావభావాల్లో ద్యోత్యకమవుతోన్న వివర్ణత అతన్ని అయోమయ స్థితిలోకి తోసేస్తుంటే, దాన్నంటే నేనెవర్ని పెళ్లి చేసుకున్నాను? నాకు ఊహ తెలిసి నేను పెళ్లి చేసుకుంది నిన్నే. తాచుపాము బుస కొడుతున్న ధ్వని ఒక్కసారిగా వెలువడింది ఆమెలో. నన్ను పెళ్లి చేసుకున్నావా కీర్తన్? వ్యంగ్యంగా అడిగిందామె. వేణి నీకేమైంది ఈరోజు? భుజాలు పట్టి కుదిపేస్తూ ఆవేశంగా అన్నాడు కీర్తన్. షటప్, నేను కృష్ణవేణిని కాదు. అవునులే, నా పేరు కూడా మరిచిపోయిన నువ్వు ఐ లవ్ యూ అంటుంటే ఛీ, అబద్ధం, మోసం, అన్యాయం అంటుందామె. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది కీర్తన్కి. చుట్టూ అయోమయంగా చూశాడు. మళ్లీ భార్య మొహంలోకి చూశాడు. ఆమె పక్కున నవ్వింది. పగలబడి నవ్వుతోంది. తెరలుగా నవ్వుతోంది కృష్ణవేణి.
2 నిమిషాలు ఆమెనే తదేకంగా గమనించిన కీర్తన్కి ఒళ్ళు జలదరించింది. అతను చూస్తుండగానే ఆమె నవ్వు క్రమంగా తగ్గుముఖం పట్టి ఆమె మంచం మీదకి వాలిపోయి తల ఒక పక్కకు వాల్చేసి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు కీర్తన్. బ్లాంకెట్ ఆమె మీదకు లాగి సీలింగ్ ఫ్యాన్ స్పీడు పెంచి ఆ గదిలోంచి బయటికి కదిలాడు కీర్తన్. అనేక రకాల ఆలోచనలతో, అనుమానాలతో, భయాలతో, సందేహాలతో అతని మెదడు గిర్రున తిరుగుతోంది. కారిడార్లోని ఫేము ఉయ్యాల్లోకి జారిగలబడి సిగరెట్ వెలిగించుకుని గుండె నిండా పొగ పీల్చుకుని ముందుకి వెనక్కి సున్నితంగా ఊగుతూ పొగ మెల్లగా వదులుతూ ఆలోచనలకి అర్థాలను వెతుకుతున్నాడు. అసలు ఏంటిదంతా? ఏం జరుగుతోంది? ఐ నీడ్ యూ, ఐ వాంట్ యూ అనే మాటలు కృష్ణవేణి స్వభావానికి విరుద్ధంగా వెలువడినవి. తను దూకుడుగా సరసమాడబోతే సిగ్గుతో ముడుచుకుపోయే తన భార్యనా ఇంత ప్రవోకింగ్గా తమకంగా ప్రవర్తించింది అని అనిపించింది కూడా. నేను కృష్ణవేణిని కాను, దాన్నెందుకు చేసుకున్నావు అని ఆమె ఎందుకంది? మతి భ్రమించిందా? స్పృహ తప్పి మాట్లాడిన మాటలా? అసలు కాకులు ఆమె మీద ఎందుకు దాడి చేశాయి? ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాయి? రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఆ దొంగెవడు? వంటింట్లో ఎందుకు నేల మీద భోంచేశాడు? భోంచేశాక ఆ ముగ్గేంటి? దారిలో తనకి నిన్న ఎదురుపడిన విచిత్ర సంఘటనలకి వీటికి ఏదైనా సంబంధం ఉందా? దారిలో తను అడ్డు తొలగించిన బండ్రాయి, ఆ రాయి కింద గోతిలో దొరికిన విచిత్ర వస్తువులు, తెగించి ముందుకెళితే ఆగిపోయిన స్కూటర్, స్పృహ తప్పి పడిపోవడం, వృద్ధురాలు ఆమె భయానకమైన నవ్వు, డోరా, ఏంటివన్నీ? ఒకదానికొకటి పొంతన లేకుండా తనని మాత్రమే ఎందుకు వెంటబడి బెదిరిస్తున్నాయి? భయభ్రాంతుల్లో తనని కృష్ణవేణిని ముంచెత్తే ఈ సన్నివేశాల వెనుక అసలు రహస్యమేమిటి? ఒక్కసారిగా అతనికి ఎర్రపెట్టే జ్ఞాపకం వచ్చింది. కీర్తన్ గుండె జల్లుమంది. ఏమండి? కృష్ణవేణి పిలుపు వినిపించింది. వెనుతిరిగి చూశాడు. గుమ్మంలో నిల్చునుందామె, తేట తెల్లంగా నిర్మలంగా చిరునవ్వు చిందిస్తూ. ఏంటి పొద్దున్నే ఉయ్యాలలుగుతున్నారు? అబ్బా, చాలా టైం అయింది కదూ. అయ్యో, మీకు కాఫీ అయినా కలపలేదు, నన్ను లేపొచ్చు కదండి అందామె. అంటే ఇంతకుముందు తను నిద్రలేచినట్టు వంటగదిలోకి వెళ్ళినట్టు ఏదీ జ్ఞాపకం లేదా? ఆ విషయం ప్రస్తావించడం అనవసరం అనుకుని, కాఫీ అరగంట లేటైతే కొంపలేమైనా మునిగిపోతాయా అన్నాడు. అదే క్షణంలో మున్ని పిలుపు, అమ్మగారు అని. వెనుతిరిగి చూశారిద్దరు. ఆమె ట్రేలో 2 కప్పులతో సెగలు కక్కుతోన్న కాఫీ పట్టుకునొచ్చింది. మున్ని మొహంలోకి చూస్తూ ఆమెకేం చెప్పద్దు అన్నట్లు రహస్యంగా సంజ్ఞ చేశాడు కీర్తన్. ఆమె అర్థం చేసుకుని మౌనంగా కాఫీలందించి వెనుతిరిగింది. ఇద్దరూ కాఫీ సిప్ చేస్తున్నారు. ఏమండి, ఈరోజు మీకు బయట పనేం లేదుగా అంది కృష్ణవేణి. ఉంది, కానీ వెళ్ళడం లేదు. ఆమె మొహం వికసించింది. అయితే ఓ పని చేద్దామా అడిగిందామె. ఏంటి? కంచుముఖాన్యస్వామి గుడికి వెళ్ళొద్దామండి, ఈరోజు మంగళవారం కదా, ఆయనకి అత్యంత ప్రియమైన రోజు అంటోంది. అతను జవాబు చెప్పేలోగా ఎవరో అభిమంత్రించినట్లు హోరున గాలి జోరుగా, కిటికీ రెక్కలు టప్టపా కొట్టుకున్నాయి. భళ్ళున గాజద్దం పగిలిన చప్పుడు. కీర్తన్ పరిగెత్తాడు కిటికీ దగ్గరికి. కిటికీ తలుపుకున్న కొక్కెం ఊడిపోవడంతో గాలికి తలుపులు కొట్టుకుని గాజు అద్దం పగిలి ఆ ముక్కలు చెల్లాచెదురయ్యాయి. అతనితో పాటు వచ్చి ఆ దృశ్యం చూస్తోన్న కృష్ణవేణి కళ్ళు ఆందోళనతో పెద్దవయ్యాయి. భార్య ఫీలింగ్స్ గ్రహించిన కీర్తన్ ఆమెకు ధైర్యమివ్వడం తన కర్తవ్యంగా ఆమె భుజం మీద చేయి వేసి తేలిగ్గా నవ్వుతూ, భయపడుతున్న కొద్దీ ప్రతి చిన్న విషయం భయం గొలుపుతూనే ఉంటుంది. నువ్వే చెప్పు వేణి, కాకులు వెంటబడితే, పిల్లి ఎదురైతే, ఓ కుక్క తరుముకొస్తే, గాలికి హఠాత్తుగా కిటికీ రెక్కలు టప్టపా కొట్టుకుంటే అది ఎక్స్పెక్ట్ చేయని స్థితిలో ఉన్న ఏ మనిషి అయినా భయపడ్డం సహజం. కానీ అయిపోయిన తర్వాత కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉండడం మాత్రం మంచిది కాదు. మనసు అప్సెట్ అవుతుంది, భయం 10 అవుతుంది. కమాన్, టేక్ ఇట్ ఈజీ డియర్ అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆమె కళ్ల మీద నుదుటి మీద ముద్దుల వర్షం కురిపించసాగాడు కీర్తన్. ఆమె గువ్వ పెట్టలా ఒదిగిపోయింది. ఆమెకు ధైర్యాన్నైతే నూరిపోశాడు గాని కీర్తన్ కళ్లల్లో ఆందోళన మాత్రం 10 అవుతోంది. ఆ విషయం అతను కూడా గమనించకపోలేదు. తర్కానికి అంచనాకి అందని సన్నివేశాల మధ్య చిక్కుకున్న ఏ మనిషి అయినా భయాందోళనలో ఏదో ఒక దానికి గురికాక మానడు. మున్నిని ఇంటికి వెళ్ళిపోమని పంపించేశారు. ఆ రోజు ఇంట్లో వంట వ్యవహారాలన్నీ రద్దు. బయటికి ఎక్కడికైనా వెళ్ళి సరదాగా రోజంతా గడిపి పొద్దుపోయాక ఇంటికి చేరుకోవాలని పథకం వేసుకున్నారు కృష్ణవేణి కీర్తన్లు. అతని కోరిక ప్రకారంగా మెరూన్ కలర్ శారీ ధరించిందామె.
జీన్ ప్యాంటు టీషర్టు వేసుకున్నాడు కీర్తన్. ముందుగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ మునిమాణిక్యం ఇంటికి వెళ్లారు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు అతనింటికి తాళం. అక్కడ్నుంచి ఓ ఉడిపి హోటల్కెళ్ళి టిఫిన్ చేసి అక్కడ్నుంచి మార్నింగ్ షో ముకద్దర్ కా సికిందర్ అనే ఓ పాత అమితాబ్ బచ్చన్ సినిమాకెళ్ళి అక్కడ్నుంచి అభిరుచిలో భోజనాలు ఐస్ క్రీంలు ముగించుకుని మ్యాట్ని ఇంగ్లీషు సినిమా చూసి అక్కడ్నుంచొస్తూ సుల్తాన్ బజార్ ప్రాంతంలో షాపింగ్కి వెళ్లారు. ఆడవాళ్లకి కళ్ళు చెదిరిపోయే సమస్త వస్తు సామాగ్రి దొరికే అందమైన మాయా ప్రపంచం సుల్తాన్ బజార్. బయట ఊళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చేవారు సుల్తాన్ బజార్ని ఒక్కసారైనా దర్శించక మాన్రు. హలో కీర్తన్, థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించావు అంటూ ఒకడు పలకరించాడు. హాయ్ రూపేష్, ఎన్నాళ్ళైందని నిన్ను చూసి అంటూ అతన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు కీర్తన్. కృష్ణవేణి చూపు వాళ్ల మీద నుంచి షాపులో వరుసగా వేలాడుతున్న పంజాబీ డ్రెస్సుల మీద పడింది. అదిగో ఆ బ్లాక్ బోర్డర్ డ్రెస్ చూపించు అందామే. అతను తీసి చూపించాడు. అప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి ప్రపంచాన్ని. ట్యూబ్ లైట్ల కాంతి పట్టపగలుగా మార్చేందుకు అవస్థపడుతూనే ఉంది. ఆ పక్కనే ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ తీ అంటోందామె. అది తీసి చూపించాడు షాప్ వాడు. ఎంతనడిగింది? 360 అన్నాడు. 200కి ఇవ్వమంది. మరో 20 తగ్గించి 340 ఇవ్వమన్నాడు. బేరం కొనసాగుతోంది. సడన్ గా తల తిప్పి చూసింది. కీర్తనెక్కడా? జనం రద్దీ హోరు. ఆతృతగా తల అటు ఇటు తిప్పి చూసింది. ఆయనెక్కడా లేరు. ఏమమ్మా, డ్రెస్సు కావాలా వద్దా? అసహనంగా అడిగాడు షాపు వాడు. ఆమె జవాబు చెప్పలేదు. కీర్తన్ కోసం వెనుతిరిగింది. 4 అడుగులు ముందుకేసింది. అంత రష్లో కీర్తన్ ఎక్కడా కనిపించలేదు. ఏమయ్యాడు? తనతో చెప్పకుండా ఎక్కడికెళ్లాడు? ఆలోచిస్తూనే ఆతృతగా ఆందోళనగా ముందుకి నడుస్తూ అటు ఇటు చూస్తోంది. మరుక్షణం ఉలిక్కి పడింది. తను ఎక్కడికో వెళ్ళిపోవడం న్యాయం కాదు. అదే షాపు దగ్గరికెళ్ళి నిల్చుంటే అతనొస్తాడు. రూపేష్ అనే ఫ్రెండ్తో వెళ్ళుంటాడనే భావనతో మళ్లీ వెనుతిరిగి అదే బట్టల కొట్టు దగ్గరకొచ్చింది. ఇటు అటు చూస్తూ నిల్చుంది కృష్ణవేణి. ఏమమ్మా, ఇప్పుడే మీ ఆయన అడిగిపోయిండు. ఏడిగిపోయినావమ్మా అన్నాడు. ఆయనొచ్చారా? ఎటెళ్లారు? అదిగో అట్లా పోయిండు అన్నాడతను. తనే పొరపాటు చేసింది. కీర్తన్ కనిపించలేదన్న కంగారులో అతని కోసం వెతుకుతూ ముందుకెళ్లడం తప్పే. ఇప్పుడతను ఎటు వెళ్లాడు? స్కూటర్ పార్క్ చేసిన చోటుగా ముందుకు కదిలింది కృష్ణవేణి. జనం రష్ చాలా రద్దీగా ఉంది. కొంచెం దూరం వెళ్లగానే తనని సరాసరి ఢీ కొట్టబోతున్నట్లు ఒక పొడుగాటి వ్యక్తి ఎదురొచ్చాడు. ఆగి చటుక్కున్న 2 అడుగులు వెనక్కి వేసింది. మీరేనా కృష్ణవేణి? అడిగాడతను. అతని మొహం ఓ పురిలా ఉంది. కళ్ళు మరీ గుంటలు పోయి భయం గొలిపేలా ఉన్నాడతను. దానికి తోడు భుజం మీద పడుతోన్న పొడుగాటి వెంట్రుకలు. ముగుడు కోసం వెతుకుతున్నావా? ఏకవచనంతో అడిగాడు. ఆ ప్రశ్నలో ఏదో వ్యంగ్యం. అవునన్నట్లు తలోపింది. ఈ ఉత్తరం నీకిమ్మన్నాడు అంటూ ఓ మడిచిపెట్టిన కాగితం ఆమె చేతిలో పెట్టి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా చరచరా ముందుకు నడిచాడు. జనంలోకి అదృశ్యమైపోయాడు. కీర్తన ఈ ఉత్తరం ఎందుకు పంపాడో అర్థం కాక కాగితం తెరిచింది. శ్రేష్ఠ, లలిత, ప్రేరిత, వాచక, మస్తక, అహిం, భ్రమజీవ, విభ్రమజీవ, నిర్హటకుక్షి అని రాసుంది. ఆ అక్షరాల వెంట చూపు యాదృచ్ఛికంగా పరిగెత్తింది. చదవకూడదు అనుకుంటూనే చదివేసింది. ఏదో చేయరాని తప్పేదో చేసినట్లు ఆమె గుండె జల్లుమంది. చేతిలోని కాగితం వంక భయంగా చూసింది. చేతులు వణుకుతున్నాయి. వదిలేసింది. గాలికి ఆ కాగితం ఎగిరిపోతూ ఉంటే వెనుతిరిగైనా చూడలేదామె. ఎక్కడ కీర్తన్? ఏమండి అని గొంతు చించుకుని అరవాలనిపిస్తోంది. కాని ఈ జనాభా, ఈ రద్దీలో తనని చూసి నవ్వుకుంటారు. ఎందుకు కీర్తన్, నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అనుకుంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. వడివడిగా ముందుకు నడిచింది. పార్కింగ్ దగ్గరకొచ్చి చూసింది. ఆయన స్కూటర్ ఏది? ఎక్కడా? ఎంత వెతికినా అన్ని వాహనాల మధ్య స్కూటర్ని గుర్తుపట్టలేకపోయిందో. స్కూటర్ లేదో తెలీదు కాని ఆమె అన్వేషణ వృధా అయింది. అయోమయంగా చుట్టూ చూసింది. ఎక్కడా? ఆయనెక్కడా లేరు. రిస్టువాచి వంక చూసుకుంది. 7:20 కావస్తోంది. తన కోసం వెతుకుతున్నాడాయన? ఎక్కడున్నారు? స్కూటర్ కనిపించదేం? భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అదే క్షణంలో ఆమెకు చిన్న అనుమానం కలిగింది. అసలు స్కూటర్ పార్క్ చేసింది ఇక్కడైనా, మరెక్కడైనా పార్క్ చేశారా? తనుగాని కన్ఫ్యూజ్ అయిందా? మరింత భయం కలిగింది ఆమెకు ఆలోచన రాగానే. దాదాపు అరగంట అయింది కీర్తన్ తనని వదిలిపెట్టి. రూపేష్ ఎవడో
అతన్ని చూడగానే బాల్యపు జ్ఞాపకాలేవో మదిలో కదిలినంతగా ప్రతిస్పందిస్తూ ఆయన హాయ్ అంటూ తనని వదిలిపెట్టి వెళ్ళాడు. తన గురించి ధ్యాస ఎందుకు లేదు? తను ఆయన కోసం వెతుకుతున్నట్లే తన కోసం ఆయన వెతుకుతున్నాడేమో. ఓసారి మళ్లీ వెనక్కి వెళ్లి వెతకాలనిపించింది కృష్ణవేణికి. వెనుతిరిగి ఓ కడుగు వేసి టక్కున ఆగిపోయింది. ఆ పుర్రెమోహం మానవుడు జ్ఞాపకం రాగానే ఆమె గుండె గుబిళ్ళు అంది. ఎంత ఆలస్యమైనా ఆయన తన కోసం వెతికి ఇంటికైతే చేరుకుంటారు కదా. వెంటనే ఓ నిర్ణయానికొచ్చి అటుగా వెళుతోన్న ఆటోని కేకేసింది. కీచుమని శబ్దం చేస్తూ సడన్ బ్రేక్తో ఆగింది ఆటో. ఆమె ఎక్కడికెళ్లాలో చెప్పగానే హాఫ్ రిటర్న్ ఇయ్యాలమ్మా అన్నాడు. రాత్రి 10 గంటల తర్వాత మీటర్ మీద మరో సగం ఛార్జీ ఎక్స్ట్రా ఇవ్వడం రూలు, కానీ ఇంకా 7:30 కదా అయింది అందామె. ఆడికెళ్ళి వాపస్ గిరాకీ ఉండదమ్మా, ఆటో ఖాళీ రావాలే అన్నాడు. మరో గత్యంతరం లేక సరేనంటూ ఆటో ఎక్కింది కృష్ణవేణి. గుయ్యమంటూ హై యాక్షన్ లేషంతో మొరటుగా ముందుకు జంప్ చేసి కదిలింది ఆటో. ముందుకి తూలిపడబోయి సర్దుకుని కూర్చుందామె. ఆటో సౌదామిని వైపుగా సాగిపోతోంది. ఎన్నో మలుపులు తిరిగి తిరిగి సుమారు 40 నిమిషాలు పట్టింది ఇంటిని సమీపించడానికి. ఇల్లు మరో 1/2 కిలోమీటర్ దూరం ఉందనగానే ఆటో డ్రైవర్ గోల ప్రారంభించాడు. మొత్తం అడవిలాగుంది కదమ్మా, ఇల్లు ఎక్కడుండేది అన్నాడు విసుగ్గా. వచ్చేసింది 2 నిమిషాలు. పిచ్చి మొక్కలు, రెల్లుగడ్డి, రాళ్లు, రప్పలు, ఓ పెద్ద కొండరాయి, దానికి ఆనుకునున్న ఓ 3 వరిన చింత చెట్టు. అది దాటి ముందుకెళ్లగానే సౌదామిని. ఇలాంటి ఏరియాలో ఎట్టా ఉంటున్నారమ్మా, చుట్టుపక్కల ఎవరూ లేరు కదమ్మా అన్నాడు డ్రైవర్ విస్మయంగా. అతని గొంతులో రవ్వంత భయం. గాలి జోరుగా వీస్తోంది. ఎండుటాకులు గాలికి చెల్లా చెదురై గలగలమంటోన్న చప్పుడు వినిపిస్తోంది లీలగా. ఇంటి బయట స్కూటర్ ఉందేమో, బై ఛాన్స్ కీర్తన్ ఇంటికొచ్చేశాడేమో అని ఆశగా చూసింది. కానీ స్కూటర్ లేదు. మినీ హ్యాండ్ పర్సు తీసింది కృష్ణవేణి. 50 రూపాయలు ఇయ్యమ్మా, ఏవో లెక్కలు కట్టి చెప్పాడు డ్రైవర్. 2 20 నోట్లు, 2 5 నోట్లు అతని చేతికిచ్చింది. ఆటో అతను వెళ్లిపోవడానికి ఉపక్రమిస్తూ ఉంటే ఒంటరితనం భయం మరోసారి గుండెను పిండేయడం ఆరంభించింది. గగనమంతా నిండి పొగలాగా కమ్మి బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను. గాలిలో కనరాని గడుసు దెయ్యాలు బూదివమ్ముల మధ్య ఈదుతున్నాను. అప్రయత్నంగా శ్రీశ్రీ జ్ఞాపకొంచాడామెకు. ధైర్యం కూడగట్టుకోవడానికి కాబోలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే పాట కూనిరాగం తీస్తూ ఇంటి తాళం తెరిచింది కృష్ణవేణి. స్విచ్ నొక్కింది. థ్యాంక్ గాడ్ కరెంటుంది. తలుపు వేసి గడియ పెట్టింది. ఒక్కసారిగా ఎందుకో గుండె జల్లుమంది. ఇంటి లోపలికి అన్ని వైపుల నుంచి గాలి మహోద్ధృతమైన వేగంతో జొరబడే ప్రయత్నం చేస్తున్న చప్పుడు. ఆ నిశ్శబ్దంలో క్షుద్ర మంత్రోచ్చారణ తాలూకా ప్రతిధ్వనిలా వినిపిస్తోంది. భయానికి ఆది పునాది ఒంటరితనం. దానికి తోడు గతంలో జరిగిన సంఘటనలు, వాటి తాలూకా జ్ఞాపకాలు. కృష్ణవేణికి మనసంతా బరువుగా ఉంది, దిగులుగా ఉంది, గుబులుగా ఉంది. వద్దు వద్దనుకుంటున్నా ఎర్రపెట్టే జ్ఞాపకం వస్తోంది. వంటగదిలో నేల మీద భోంచేసిన మనిషి గురించి గుర్తుకొస్తోంది. ముగ్గు కళ్ల ముందు కదులుతోంది. చీపురుతో తుడిచేయడం గుర్తుకొచ్చింది. 8 నల్లకాకులు ఒక్కసారిగా తన మీదకు దాడి చేయడం, తను భయంతో కేకలు వేయడం అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఒళ్లంతా చెమటలు పడుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. గొంతు తడారిపోయినట్లుంది. దాహంగా ఉంది. నాలుక పిడచగట్టుకుపోతున్న భావన. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు. బయట మెరుపు మెరిసినట్లు అద్దాల కిటికీలోంచి జిగేల్మని మెరిసిన కాంతి. మేడ మీదేదో తలుపు గాలికి అటు ఇటు కదులుతూ కిర్రుమంటోంది. గబగబా మేడ మీదకు చేరుకుని పరుపెక్కేసి నిండుగా ముసుగు తన్ని పడుకుంటే సరిపోతుంది. కడుపులో గుర్రుమంటోంది. ఓ పక్క ఆకలి. ఆకలైతే మాత్రం భోంచెయ్యాలా? అసలు కీర్తన వేసిన ప్రోగ్రాంని అనుసరించి ఏ హోటల్లోనో నార్త్ ఇండియన్ స్టైల్లో బటర్ నాను, క్యాప్సికమ్, ఫ్రైడ్ రైస్ వగేరాలు లాగించి, కీర్తన ఎందుకు మిస్ అయ్యాడు? ఎక్కడికెళ్లాడు? ఇంకా తన కోసం వెతుకుతున్నాడా? ఇప్పుడప్పుడే వస్తాడా రాడా? 4 అడుగులు వెయ్యగానే తలుపు చప్పుడైంది. వెనుతిరిగి చూసింది కృష్ణవేణి. టక్ టక్. ఎవరు? అరిచింది. జవాబు లేదు. ఏమండి? అరిచింది ఆతృతగా, భర్త అయ్యుంటాడనే ఆశతో. నో రెస్పాన్స్. మళ్ళీ టక్ టక్. కాలింగ్ బజార్ నొక్కకుండా మునివేళ్లతో తలుపు మీద చప్పుడు చేస్తున్నదెవరు? పని మనిషి మున్ని కాదు కదా? మున్ని అరిచింది. జవాబు లేదు. ఆమె అయ్యుంటే 2 సార్లు తలుపు కొట్టినా తెరుచుకోకపోతే కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూస్తుంది. కీర్తనైనా అంతే. మరి ఎవరయ్యుంటారు? గాలి చేస్తోన్న సవ్వడి కాదు కదా? టక్ 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 టక్.
నాన్ స్టాప్గా చప్పుడవుతోంది. ఒక్క క్షణం తన ప్రవర్తన తనకే వింతగా విడ్డూరంగా అనిపించింది ఆమెకు. చాలా అధికంగా భయపడిపోతుంది తను. తెరిస్తే ఏమవుతుంది? ఒక్కడుగు తలుపు వైపు. అమ్మో వద్దు, ఆగిందామె. తెరు, మరి అంత పిరికితనం పనికిరాదు. కీర్తన్ చెబుతున్నట్లు అనిపించింది. మళ్ళా ఒక్క రెండడుగులు తలుపు వైపు. వద్దు వద్దు, తలుపు తెరు, వద్దు తెరు. గడియ మీద చేయి వేసింది. తక్కున జారింది గడియ. ఏనుగు తోసినంత బలంగా తలుపులు రెండు ఒక్కసారిగా దడేల్మని బార్లా తెరుచుకోవడం, హోరున గాలి అనూహ్యమైన వేగంతో ఉధృతంగా మహోద్వేగంగా ఉక్కిరిబిక్కిరయ్యేలా జ్జ్. ఎవరూ లేరు. చ, అంతా తన భ్రమ. తలుపు మూసేయడానికి సిద్ధపడింది కృష్ణవేణి. అబ్బే, గాలి ఊరుకుంటుందా? అతి బలవంతం మీద తలుపుల్ని దగ్గరికి లాగిందో లేదో, వెనువెంటనే అవతల నుంచి ఏనుగు నెట్టినంత బలంగా దడేల్మని తెరుచుకున్నాయి తలుపులు. ఆ వేగానికి వెనక్కి తూలి పడబోయి నిలదొక్కుంది కృష్ణవేణి. 7 మల్లెల ఎత్తు అందాల బొమ్మ అంటూ ఏడిపిస్తూ ఉంటాడు కీర్తన్ తనని. అది గుర్తుకొచ్చి ఆ స్థితిలోనూ నవ్వొచ్చింది. గాలి జోరున ఓర్చుకోలేని సౌకుమార్యం, కనీసం తలుపులైనా వేలేనంత సున్నితత్వం. అయినా మరోసారి ప్రయత్నించింది. ఈసారి కృష్ణవేణి చేతులు తలుపు మీద పడకముందే హఠాత్తుగా ఎవరో 2 చేతులతో బలంగా బలవంతంగా తనని లోపలికి నెట్టినట్లు అనిపించి అదిరిపడింది. బొళ్ళు జల్దరించింది. విదిలించుకుని 2 అడుగులు ముందుకు వేసింది. కాని భుజాల మీద 2 బలమైన చేతులు పడినట్లు అనిపించి కెవ్వుమని అరిచింది అకస్మాత్తుగా. విదిలించుకుంది మళ్ళీ. ఛాతి మీద చేతులు పడిన భావన కలగడంతో బెంబేలెత్తినట్లు అరవసాగింది. ఉక్కు హస్తాలతో బలంగా తోసిపారేసినట్లు అల్లంత దూరంలో వెల్లకిల్లా పడిపోయింది కృష్ణవేణి. భయంతో ముడుచుకుపోయి వెర్రెత్తినట్లు అరుస్తూనే ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముచ్చెమట్లు పోసి ఒళ్లంతా ముద్దైపోయింది. ఆయాసంతో రొప్పుతూ భయం భయంగా కళ్ళు తెరచి గుమ్మంలోకి చూసింది. ఒకే ఒక్క క్షణం ఎవరూ లేరు. కాని బయట జిగేల్ జిగేల్మని మెరుపులు, ఉరుముల అలజడి, పెళపెళ ఆర్భాటాలతో ప్రకృతి విన్యాసాల మధ్య ఎక్కడో పిడుగుపడిన సవడి. అంతే, కరెంటు పోయింది. ఓ! అప్రయత్నంగా, అసంకల్పితంగా, అనాలోచితంగా, దీనంగా అరుస్తోంది కృష్ణవేణి వెయ్యింతలవుతోన్న భయాందోళనలతో. ఒంటరితనం, భయం, నెత్తిమీద సమ్మెటపోట్ల కరెంటు పోవడం, హోరున గాలి, ఊపిరి పీల్చుకోనివ్వనంత గాలి, ఉక్కిరిబిక్కిరి చేసేంత ఉధృతమైన గాలి. భగవాన్! కీర్తన్ ఏమైపోయాడు? ఎక్కడికెళ్ళాడు? ఎప్పుడొస్తాడు? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కృష్ణవేణికి. వీధి తలుపులు తెరిచే ఉన్నాయి. పెనుభూతంలా భయం ఆవహిస్తుంటే, పెనుగాలి ప్రచండంగా వీస్తుంటే, పెనుచీకట్లు పైశాచికంగా ముసురుకునుంటే లేచి నిల్చోడానికి విశ్వప్రయత్నం చేస్తోన్న కృష్ణవేణికి సరిగ్గా అంగుళం దూరంలోనే ఏదో అలికిడి. ఎవరో కదలాడినట్లు, ఎవరో తన వైపు జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తున్నట్లు. ఒక్కసారిగా భోరుమని ఏడవసాగింది కృష్ణవేణి. అల్లకల్లోలంగా, భయంగా, ఆందోళనగా, దిశలు దద్దరిల్లేలా, దిక్కులు పికటిల్లేలా ఏడుస్తోంది. అంతరాంతరాల్లోంచి దుఃఖం పొంగుకొస్తూ ఉంటే నిటారుగా నిల్చోలేక అవస్థపడుతోన్న కృష్ణవేణిని ఎవరో గట్టిగా కౌగిలించుకున్నారు. చాలా బిగువైన కౌగిలి. షాకు వల్లనో ఏమో ఆమె గొంతు మూగబోయింది. చల్లగా ఐస్ ముక్కల తన పెదవుల మీద మరెవరివో పెదవులు ఆండం, మొరటుగా ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకోవడం, పరాయి వ్యక్తి ఆలింగనంలో చిక్కుకుపోయానన్న భావన స్పష్టంగా తెలియడం, ఆమె నిస్సహాయంగా స్పృహ కోల్పోవడం క్రమక్రమంగా జరిగిపోయాయి. ఇంతకీ అది పరాయి వ్యక్తి ఆలింగనమా? క్షుద్రశక్తి విష పరిష్వంగమా? కేవలం 10 నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది గల్లంతు. సుల్తాన్ బజార్ ప్రాంతమంతా ఒకటే రద్దీ. కృష్ణవేణికి ఒక దుకాణంలో పంజాబీ డ్రెస్సులు నచ్చడంతో ఆగాడు కీర్తన్. హలో కీర్తన్, థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించావు అంటూ రూపేష్ పలకరించాడు. హాయ్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ అతన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు కీర్తన్. రూపేష్ ఏనాటి స్నేహితుడు. కాలేజీ రోజుల్లో బోల్డంత ఇంటిమిసి. రూపేష్ గొప్ప గాయకుడు. మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అందరి పాటలు అద్భుతంగా పాడగలడు. కళ్ళు మూసుకుని వింటే రూపేష్ కనిపించాడు. ఎవరి గొంతును అనుకరిస్తున్నాడో వాళ్లే కనిపిస్తారు కళ్ల ముందు. కీర్తన్కి సుల్తాన్ బజార్ రద్దీలో రూపేష్ కలవడంతో కథ కొత్త మలుపు తిరిగింది. కృష్ణవేణిని పరిచయం చేద్దామని అనుకుంటూ ఉండగా ఆమె తల అటు తిప్పుకొని పంజాబీ డ్రెస్లో బేరమాడంలో పడిపోయింది. నీకు తెలుసా, స్వాతి చచ్చిపోయింది అన్నాడు రూపేష్. పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు కీర్తన్.
స్వాతి పేరు కృష్ణవేణి చెవిన పడ్డం ఇష్టం లేనట్టుగా రూపేష్ చెయ్యి పట్టుకుని దూరంగా లాక్కుపోతూ నమ్మశక్యం కాని నిజాన్నేదో వింటున్నట్లు స్వాతి చచ్చిపోయిందా అని కుతూహలంగా అడిగాడు. అవును, నేను, సాధురాం, ప్రభాకర్, సాయి, జయదేవ్ అందరం అంత్యక్రియలకు హాజరయ్యాం. నువ్వు తప్పకుండా వస్తావని అందరం ఆశించాం. స్వాతి తండ్రి కూడా నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశాడు అన్నాడు రూపేష్. అసలు అసలు స్వాతి చచ్చిపోయిందనే వార్త ఇదిగో ఇప్పుడే నీ నోటంటూ వింటున్నాను. నాకు తెలీదు, తెలిస్తే తప్పకుండా వచ్చేవాణ్ణి. అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నాడు కీర్తన్. రూపేష్ ఆదోలా నవ్వాడు. ఇలా నడిబజార్లో నిల్చుని చెప్పడం ప్రారంభిస్తే కథ పూర్తయ్యేసరికి కాళ్ళు స్తంభాలవుతాయి. ఎక్కడైనా తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం, చాలా కాలమైంది కదూ అన్నాడు. 4 ఏళ్లు దాటుతోంది కదూ మనం కలిసి. ఓఎస్, జనవరొస్తే 5 ఏళ్లు. ఉండు, నా మిస్సెస్ని పరిచయం చేస్తాను అంటూ షాప్ వైపు తిరిగాడు కీర్తన్. బాగా సందడిగా, రద్దీగా, కోలాహలంగా ఉంది. ఎక్కడెక్కడ్నుంచో వస్తుంటారు జనం సుల్తాన్ బజార్కి. రోడ్డు దాటి ఆ బట్టల దుకాణం దగ్గరికి చేరుకున్నారు కీర్తన్, రూపేష్ ఇద్దరు. అక్కడ కృష్ణవేణి కనిపించకపోవడంతో ఆ దుకాణం అవునో కాదో అని కాసేపు కంగారు పడ్డాడు. ఆ దరిదాపుల్లో అన్ని వెరైటీ పంజాబీ డ్రెస్సులు వేలాడదీసిన షాపు మరొకటి లేదు కాబట్టి అదే. అటు ఇటు చూశాడు కీర్తన్. ఏం కావాలి సార్ అడిగాడు షాపువాడు. నా భార్య మేరీ బీబీ అంటున్నాడు కీర్తన్. ఇదిగో ఇప్పుడే ఇట్లా పోయింది అంటూ చూపించాడు. ఆతృతగా ముందుకు కదిలాడు కీర్తన్. కృష్ణవేణి ఎక్కడా? ఓర్ని, భలే వాడివిరా నువ్వు. వస్తువులు మరిచిపోయేవారిని చూశాను కానీ ఇలా కట్టుకున్న భార్యనే మార్కెట్లో మరిచిపోయేవాళ్ళని ఇదే చూడ్డం అన్నాడు రూపేష్ నవ్వుతూ. మరిచిపోవడమేంట్రా నీ మొహం? నువ్వు కనిపించావని చెప్పి పలకరించాను. స్వాతి గురించి బ్యాడ్ న్యూస్ విని షాక్ అయ్యి రోడ్డు దాటి ఇటొచ్చాను అంతే. అయినా ఇదంతా వస్తు ప్రపంచం నాయనా. స్త్రీజాతిని సమ్మోహనపరిచే రంగుల సామ్రాజ్యం. కళ్ళు చెదిరిపోయే చీరలు కనిపిస్తే పరిసరాల్ని మర్చిపోయి షాపింగ్ చేస్తూ ఉంటారు మహిళా శిరోమళ్ళు. ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే, రా చూద్దాం అంటూ ముందుకు కదిలాడు కీర్తన్. అటు ఇటు చూసుకుంటూ 10 అడుగులు వేశాడు. కృష్ణవేణి ఎక్కడా కనిపించకపోవడంతో కలవరం మొదలైంది. ఎట్లా వచ్చావురా? కారా, స్కూటరా? స్కూటరే. అయితే ఇకనే. నిన్ను మిస్ అయ్యి పార్కింగ్ దగ్గరికెళ్ళి నిల్చునుంటారావిడ. యు ఆర్ రైట్, కమాన్. జనాన్ని దాటుకుంటూ పార్కింగ్ దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు. ఆమె లేదు. ఎందుకురా అంత కలవరపడిపోతావు? మీ ఆవిడేమైనా చిన్నపిల్ల? అది కాదురా. మెచ్చుకుంటున్నాను లేవోయ్. పెళ్ళయ్యాక పెళ్ళాన్ని బెల్లంగా చూసుకునే పురుష పుంగవుల జాబితాలో నువ్వు చేరిపోయినందుకు అభినందిస్తున్నాను గాని మరీ అంత టెన్షన్ ఫీల్ అవ్వకు. సుల్తాన్ బజార్ లాంటి రద్దీ ఏరియాలో తప్పిపోతే ఎలాగోలా ఇంటికి చేరుకోవచ్చుగా. కాసేపు ఇక్కడే నిల్చుందాం. రాకపోతే ఇంటికి చేరుకుని ఉంటారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ మ్యాన్ అన్నాడు రూపేష్. చచ్చా, వర్రీ దేనికి గాని చెప్పు, స్వాతి ఎలా చచ్చిపోయింది అని అడిగాడు కీర్తన్ సిగరెట్ వెలిగించుకుంటూ. చాలా విచిత్రంగా చచ్చిపోయింది. అది హత్యో, ఆత్మహత్యో, చేతబడో ఇంతవరకు తేలలేదు. బోలెడన్ని పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఆఖరికి నీ మీద కూడా ఓ కథ ప్రచారంలో ఉంది అన్నాడు రూపేష్. సిగరెట్ వెలిగించుకోబోయి ఆగిపోయాడు. నా మీద? కీర్తన్ బ్రుకుటి ముడిపడింది. లేకపోతే నువ్వు స్వాతి అంత క్లోజ్గా ఉండేవారో కాలేజీలో ఎవరికి తెలీదు? నిన్ను కలియుగ శ్రీకృష్ణ పరమాత్ముడని ఫ్రెండ్స్ అందరం ఏడిపించేవాళ్ళం కదరా. నీకు స్వాతంటే, స్వాతికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఎస్, ఇష్టమే. సోవాట్? ఇష్టానికి మరణానికి సంబంధమేమిట్రా? నిన్ను స్వాతి ప్రేమించిందని, నువ్వు ఆమెను నమ్మించి మోసం చేశావని, అందుకే ఆమె చచ్చిపోయిందని. నోర్మై! షణ్ముఖం అన్నాడు. సంగీతం టీచర్ విశాలాక్షి గారన్నారు. రంగనాథం మెస్ మేనేజర్ సుబ్బులంగాడు అంటాడు. ఒకరేమిటి? చిచి, ఈడియట్స్. స్వాతి మనస్తత్వం ఎరిగిన వాళ్ళెవరూ ఈ మాట చస్తే ఒప్పుకోరు. ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్. టాపిక్ మార్చకు కీర్తన్. ఒక స్టేజ్లో నీకు స్వాతికి అభిప్రాయ భేదాలొచ్చాయని, బాగా గొడవ పడ్డారని, మళ్ళీ కంటపడితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిందని. నాన్సెన్స్. స్వాతి నాకు వార్నింగ్ ఇవ్వడమేమిటి? అన్నీ కట్టుకథలు. అలాంటప్పుడు నీ పెళ్లికి ఎవరిని ఎందుకు పిలవలేదు? మా అందర్నీ సరే, కనీసం స్వాతినైనా ఎందుకు పిలవలేదు? స్వాతి చచ్చిపోయినప్పుడు ఆమెను చూడ్డానికి రాలేదు. పోనీ మధ్యలో ఎప్పుడైనా వచ్చావా అసలు? రూపేష్, డోంట్ బి సిల్లీ. స్వాతి చచ్చిపోయినట్లు నాకు నీ ద్వారా ఇప్పుడే తెలిసిందని చెప్పానుగా. ఇక మా పెళ్ళంటావా? సడన్ గా ఫిక్స్ అయిపోయింది. తిరుపతిలో జరిగిపోయింది. ఎవరో కొంతమంది చాలా క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి తెలియజేశాను అంతే అంటూ రిస్ట్ వాచి చూసుకున్నాడు. మై గాడ్, కృష్ణవేణి ఇంకా రాలేదు అంటే నన్ను మిస్ అయిందన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి ఉంటారులే. పద, మా ఇల్లు చూపిస్తాను, మా ఇవిడిని పరిచయం చేస్తానురా అన్నాడు కీర్తన్. రూపేష్ నవ్వాడు.
నువ్వు అసలే టెన్షన్లో ఉన్నట్లున్నావు. మరో రోజు వస్తానులే. పర్వాలేదు, రాబోయ్. నూనె, నాకు కొంచెం అర్జెంటు పనుంది. నీ అడ్రస్ ఇవ్వు. కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను అన్నాడు రూపేష్. ఓకేరా, థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను గుర్తుపట్టి పలకరించినందుకు. అండ్ ఐఎమ్ సో సారీ. స్వాతి విషయం తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. వాళ్ళ డాడీ కనిపిస్తే నా పరామర్శ తెలియజే. నేను వెళ్ళి కలుస్తాను ఒకసారి. షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు కీర్తన్. రైట్, సీ యూ అని వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు రూపేష్. స్కూటర్ కిక్కు కొట్టాడు కీర్తన్. 1, 2, 3 ఎన్నిసార్లు కిక్కు కొట్టినా స్టార్ట్ కావడం లేదు. స్కూటర్ని పక్కకొంచి పట్టుకున్నాడు ఓ నిమిషం. అదే క్షణంలో ఒక పూలమ్ముకుంటున్న పాప వచ్చింది అతని దగ్గరికి. ఓ మడతబెట్టిన కాగితం కీర్తన్ చేతికిచ్చింది. కుతూహలంగా కాగితం మడత విప్పి చూశాడు కీర్తన్. శ్రేష్ఠ, లలిత, ప్రేరిత, వాచక, మస్తక, అహిం, భ్రమజీవ, విభ్రమజీవ, నిర్హట కుక్షి అని రాసుంది. కీర్తన్ గుండె జల్లుమంది. ఏంటిది? ఎవరిచ్చారు? ఆమె వెనుతిరిగి చూపుడు వేలుతో అటెటో చూపిస్తోంది. రద్దీగా జనం. ఎవరిచ్చారు? గద్దించాడు కీర్తన్. ఆమె మూగపిల్ల అని అప్పుడు అర్థమైంది. ఎవరిచ్చారో తెలీదని తనకివ్వమని చెప్పి రూపాయి చేతికిచ్చాడని చూపించిందా మూగపిల్ల. కోపంగా ఆ కాగితాన్ని ముక్కలుగా చింపి పారేశాడు. స్కూటర్ ఒక్క కిక్కు కొట్టగానే స్టార్ట్ అయింది. చల్లటి గాలి వీస్తోంది. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. డ్రైవింగ్ చేస్తున్నాడన్న మాటేగాని అతని మనోఫలకం మీద ఎన్నో దృశ్యాలు. కృష్ణవేణి ఇంటికి వెళ్ళిపోయిందా? తన కోసం వెతుకుతోందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఆ కాగితం ఎవరు పంపించారు? ఆ శ్లోకమో మంత్రమో దాని అర్థమేమిటి? స్వాతి ఎలా చచ్చిపోయింది? ఆమె మరణానికి తనే కారకుడని అందరూ ఎందుకనుకుంటున్నారు? నిజంగా తన కారణంగానే స్వాతి చచ్చిపోయిందా? కృష్ణవేణి తనని ఎలా మిస్ అయింది? ఇంటికెళ్ళిందా లేదా? ఎలా వెళ్ళింది? స్కూటర్ వేగాన్ని పెంచాడు. సౌదామిని వైపు దూసుకుపోతున్నాడు కీర్తన్. కీర్తన్ స్కూటర్ ఇంటి ముందు ఆగేసరికి 9 గంటలు దాటింది. గాలి మాత్రం పూనకు వచ్చినట్లు రెచ్చిపోతూనే ఉంది. వీధి తలుపులు బార్లా తెరిచుండడం గమనించి నిర్ఘాంతపోయాడు కీర్తన్. చకచక లోపలికి పరుగు తీశాడు. అంతా చీకటి. కృష్ణవేణి ఇంటికి రాలేదా? వస్తే లైట్లెందుకు వెలగడం లేదు? తలుపులు తెరిచే ఉన్నాయి ఎందుకు? స్విచ్ బోర్డు కోసం తడిమాడు. స్విచ్లు ఆన్లోనే ఉన్నాయి. అంటే కరెంటు పోయిందన్నమాట. వేణి, కృష్ణవేణి అరిచాడు కీర్తన్ జేబులోంచి అగ్గిపెట్టి తీస్తూ. తన గొంతు రీసౌండ్ అవుతున్నట్లు వినిపించింది మళ్ళీ. అగ్గిపుల్ల వెలిగించి చుట్టూ చూశాడు. అప్పుడు కనిపించింది కృష్ణవేణి. ఎదురుగా నేల మీద కార్పెట్ పైన వెల్లకిల్లా అస్తవ్యస్తంగా అగ్గిపుల్ల ఆరిపోయింది. కంగారుగా భార్య దగ్గరికి పరుగు తీశాడు. మరో అగ్గిపుల్ల వెలిగిస్తూ వేణి వేణి అని అరిచాడు. ఆమెలో కదలిక లేదు. ఆ అగ్గిపుల్ల వెలుగులో మాత్రం కృష్ణవేణి ఒంటిమీద పమిట తొలగిపోయి జాకెట్ హుక్స్ ఊడిపోయి నగ్నంగా కనిపించింది. కీర్తన్ మనసు కలుక్కుమంది. అగ్గిపుల్ల ఆరిపోయింది. వేణి, కృష్ణవేణి. ఆమె మీద చేయి వేసి గట్టిగా కుదిపాడు. ఆమెలో చలనం లేదు. ఏదో భయంతో ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు. వెచ్చటి నిశ్వాస. మరో అగ్గిపుల్ల వెలిగించాడు. ఏమైంది? సుల్తాన్ బజార్ నుంచి ఇంటికెలా వచ్చింది? ఏం జరిగింది? దారిలో ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇంటికొచ్చాక జరిగిందా ఏమైనా? నిన్న రాత్రి నేల మీద భోంచేసిన మనిషి మళ్ళీ వచ్చాడా? మరేదైనా భయానక సంఘటన జరిగిందా? ఆమె ఛాతిపై ఏ ఆచ్ఛాదన ఎందుకు లేదు? మరి ఏం జరిగింది? కొవ్వొత్తి కోసం చుట్టూ చూశాడు. ఆమె మొహం మీద నీళ్లు చిలకరిస్తే స్పృహొస్తుంది. నీళ్ళెక్కడా? కొవ్వొత్తెక్కడా? లేచి నిల్చున్నాడు. వీధి తలుపులు తెరిచే ఉన్నాయి. వెళ్లి తలుపు వేసి గడియ బిగించి వెనుతిరిగి మరో అగ్గిపుల్ల వెలిగించి వంటగది వైపు కదిలాడు. ఆ ఇంటినంతా చీకటి తన అదుపులో ఉంచుకుంది. తొలిసారిగా కీర్తనికి ఈ ఒంటరి భవంతిలో నివాసం ఏర్పరచుకున్నందుకు తన మీద తనకి కోపం వచ్చింది. వంటగది తలుపులు దగ్గరికి వేసున్నాయి. తలుపు తోశాడు. ఆమె కూర్చునుంది వంటగదిలో. వృద్ధురాలు. ఇంతకుముందు నవంబర్ 24వ తారీఖు అర్ధరాత్రి దాటిన వేళ గుహలాంటి ప్రదేశంలో కనిపించిన రుద్రాలు. తెల్లని ముగ్గుబొట్టులాంటి తల వెంట్రుకలు అక్కడక్కడా చెదిరిపోయి వెండి తీగల్లా మెరుస్తుంటే ఆమె నేల మీద మఠం వేసుకుని కూర్చునుంది. తపస్సు చేస్తున్నట్లు, మంత్రోచ్చారణ చేస్తున్నట్లు ఆమె పెదవులు కదులుతున్నాయి. అగ్గిపుల్ల ఆరిపోయింది. మళ్లీ మరో అగ్గిపుల్ల వెలిగించాడు కీర్తన్. అగ్గిపుల్ల అగ్గిపెట్టె మీద రాసుకున్న చప్పుడుకి ఆమె పెదవులు కదలడం ఆగిపోయాయి. ఆ వెలుగులో రుద్రాలప్పుడే కళ్ళు తెరవడం స్పష్టంగా కనిపించింది. వచ్చేసావా బాబు? సన్నగా కీచుగా వెలువడిన ఆమె కంఠస్వరంలో రవ్వంత వ్యంగ్యం తొంగి చూస్తోంది. కొంచెం ఆలస్యంగా రావాల్సింది అందామె మళ్ళీ. ఎవరు నువ్వు? నా ఇంట్లోకి ఎందుకొచ్చావు? నా భార్య గుమ్మంలో ఎందుకలా స్పృహ తప్పి పడుంది?
నువ్వు మా ఇంటి వంటగదిలో ఏం చేస్తున్నావు? అసలేం జరుగుతోంది? ఆవేశంగా అడిగాడు కీర్తన్. అగ్గిపుల్ల ఆరిపోయింది మళ్ళీ. మరో అగ్గిపుల్ల వెలిగించిపోయాడు. నీవన్నీ పిచ్చి ప్రశ్నలే. నేనెవరో నీకు అనవసరం అని ఆ రోజే చెప్పాను. డోరాకి నువ్వు ఆగ్రహం తెప్పించావు అని ఆ రోజే హెచ్చరించాను. చాలా ఘోరమైన తప్పు చేశావని ముందే చెప్పాను. అసలు ఆ డోరా ఎవరు? వాడికి నాతో ఏం పని? కీర్తన ప్రశ్నకి ఆమె వ్యంగ్యంగా నవ్వసాగింది. హహహహా. తెరలు తెరలుగా విచిత్రంగా నవ్వుతోంది. కీర్తన్ అగ్గిపుల్ల వెలిగించాడు. డోరా ఎవరు అని అడుగుతున్నావే, ఆ ప్రశ్న డోరానే అడుగు. నీ పిచ్చి ప్రశ్నలన్నింటికీ జవాబు ఒక్క డోరా మాత్రమే చెప్పగలడు. ఎక్కడున్నాడు వాడు? ప్రస్తుతం నీ ఇంట్లోనే ఉన్నాడు. నీ పడక గదిలో మేడ మీద. గొల్లున నవ్విందామె. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది కీర్తన్కి. ఆ రోజు శ్మశానంలో తనని చూసి తన వెంటబడిన డోరా ఇప్పుడు తనింట్లో తన పడక గదిలోనే ఉన్నాడా? అక్కడేం చేస్తున్నాడు? డోరాకి తన పడక గదిలో ఏం పని? మరో క్షణం ఆలస్యం చేయకుండా వంటింట్లోంచి బయటకు పరిగెత్తాడు. అగ్గిపుల్ల ఆరిపోయింది. క్యాండిల్ గురించి ఆలోచించేంత వ్యవధి లేదు. మెట్ల మీదకి వేగంగా చీకట్లోనే పరుగు తీశాడు. మేడ మీదకి చేరుకున్నాడు. అగ్గిపుల్ల వెలిగించాడు. అంతే, అతని గుండె ఆగినంత పనైంది. సరిగ్గా 2 అడుగుల దూరంలోనే డోరా నిలబడున్నాడు. 6 అడుగుల కన్నా ఎత్తు, నల్లని సన్నని శరీరం, భుజాల మీదకి వేలాడుతున్న పొడగాటి వెంట్రుకలు, లోతుగా పీకుపోయినట్లున్న గుంటకళ్ళు, పొడుగాటి అందమైన ముక్కు, పై పెదవి కన్నా ముందుకు పొడుచుకొచ్చిన కింద పెదవి, పెదవుల చివర కిందకి వంపు తిరిగి ఉండడంతో కనిపిస్తోన్న నిర్లక్ష్యం. అతని ఒంటిమీద దుస్తులేవు, ఒక్క అంగవస్త్రం తప్ప. దృఢమైన శరీరమని తెలుస్తోంది. నువ్వేనా డోరా? అవునన్నట్లు తలూపి ఒక్కడుగు ముందుకు వేశాడు. ఆగు! గద్దించాడు కీర్తన్. డోరా బ్రుకుటి ముడిపడింది. తీక్షణంగా చూశాడు. నా ఇంట్లో నీకేం పని? అసలేం జరుగుతోంది ఇక్కడ? డోరా జవాబు చెప్పలేదు. చూపు మళ్లించుకుని మరో అడుగు ముందుకు వేశాడు. ఒరేయ్! గట్టిగా అరుస్తూ డోరా చేయి పట్టుకున్నాడు కీర్తన్. అగ్గిపుల్లారిపోయింది. చీకటి పరుచుకుంది. డోరాని పట్టుకుని బలంగా లాగాడు. మరుక్షణం అతను కీర్తన వైపు తిరిగి ఊహించని విధంగా దడేలమని దవడ మీద గుద్దాడు. ఆ ఫోర్సుకి విసిరేసినట్లు ఎగిరెళ్లి గోడకి తగులుకున్నాడు కీర్తన్. తలకి బలంగా తగళ్లంతో కళ్ళు గిర్రం తిరిగాయి. ఒక్క క్షణం పరిసరాల్ని మరిచిపోయినట్లయింది. తల విదిలించి మెల్లగా లేచి నిల్చున్నాడు కీర్తన్. చేతిలోని అగ్గిపెట్టి ఎక్కడో పడిపోయింది. చీకటి. డోరా! ఆవేశంగా అరిచాడు. జవాబు లేదు. అప్పుడొచ్చిందో ఆలోచన. తన పడక గదిలో టార్చ్ లైట్ ఉండాలి. వేగంగా పడక గది వైపు కదిలాడు కీర్తన్ ఆ చీకట్లో. సరిగ్గా అతను ఆ గదిలోకి పాదం మోపగానే జిగేల్మని కరెంట్ వచ్చింది. థ్యాంక్ గాడ్! కృష్ణవేణికి స్పృహొచ్చిందా? ఆతృతగా వెనుతిరగబోయి ఆగిపోయాడు కీర్తన్. బెడ్రూంలో ఏదో కాలుతోన్న వాసన. చుట్టూ చూశాడు ఆతృతగా. డబుల్ కాట్, నిలువుటద్దం, బీరువా, టీపై 2 కుర్చీలు. మంచం కిందకి వంగి చూశాడు. అదిగో అక్కడ్నుంచి వస్తోంది పొగ. కింద ఏదో ముగ్గు వేయబడుంది. ముగ్గు మధ్యలో చిన్న మట్టి ప్రమిద. ఆ ప్రమిదలో ఏవో పుల్లలో వేర్లో వేసి కాల్చినట్లు తెలుస్తోంది. భార్య జ్ఞాపకం వచ్చింది. బెడ్రూంలోంచి బయటికి కదిలాడు. డోరా ఇంట్లోనే ఉన్నాడా? ఉండడు. వెళ్ళిపోయి ఉంటాడు. ఆ రుద్రాలు వంటగదిలో ఉందా? ఉండదు. ఆమె కూడా వెళ్ళిపోయే ఉంటుంది. వీధి తలుపులు తెరిచే ఉన్నాయి. కృష్ణవేణి మాత్రం నేల మీద అలాగే అచేతనంగా పడుంది. ట్యూబ్లైటు కాంతిలో ఆమె ఛాతీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎంతసేపు కదలకుండా నిద్రపోయిందా? స్పృహ తప్పిపోయిందా? వంటగదిలోంచి గ్లాసుతో నీళ్లందుకున్నాడు కీర్తన్. ఆ రుద్రాలు లేదు. కాని ఆమె కూర్చుని తపస్సు చేసిన చోట మరో ముగ్గు. వాటి సంగతి తర్వాత. ముందు కృష్ణవేణి. భార్య దగ్గరికి పరిగెత్తాడు. మొహం మీద నీళ్లు చిలకరించాడు. వేణి! కృష్ణవేణి! కుదిపాడామెను. ఆమెలో చలనం లేదు. మళ్లీ నీళ్లు చిలకరించాడు. గట్టిగా కుదిపాడు. ఆవేశంగా, ఉద్వేగంగా వేణి వేణి అని అరుస్తూ కుదుపుతున్నాడు. చాలాసేపటికి ఆమె కొద్దిగా కదిలింది. కీర్తన్ మొహం వికసించింది. వెంటనే లేచి వీధి తలుపులు వేసొచ్చాడు. భార్యని స్పృహలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మూలుగుతోంది. కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తెరుచుకోవడం లేదు. బరువుగా వాలిపోతున్నాయి కన్రెప్పలు. వేణి! నేను డియర్, కీర్తన్ని, కళ్ళు తెరు ప్లీజ్ అంటున్నాడతను. దాహం దాహం అంటోందామె. క్షణాల్లో చెంబుతో మంచినీళ్లు తెచ్చాడు. కొద్ది కొద్దిగా ఆమె నోట్లో నీళ్లు పోశాడు. కాసేపటికి ఆమె కళ్ళు తెరిచింది. అతి ప్రయాస మీద కనురెప్పలు బరువుగా తేలిపోతుంటే బలవంతంగా తెరిచి పట్టుకునే ప్రయత్నం చేస్తూ తడారిపోయిన పెదవుల్ని చప్పరిస్తూ మంచినీళ్ళడిగింది. చెంబందించాడు కీర్తన్. క్షణాల్లో చెంబుడు నీళ్లు ఖాళీ చేసేసిందామె.
ఏం జరిగింది వేణి, ఏమైంది అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. మెల్లగా తలెత్తి భర్త ముఖంలోకి చూసింది. ఎక్కడలేని దుఃఖం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా భోరుమంటూ కీర్తన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ స్థితిలో ఆమె ఏడవడమే ఉత్తమమని తెలిసిన కీర్తన్ ఆమెను ఊరడించే ప్రయత్నం కూడా చేయలేదు. పొగిలి పొగిలి ఏడుస్తుందామె. అప్రయత్నంగా కీర్తన కళ్ళు చెమగిల్లాయి. రా, మన గదిలోకి వెళదాం అన్నాడు. దారుణమైన ఆకలిస్తోందండి అంది కృష్ణవేణి దీనంగా. అప్పుడు సమయం 10:40. తనకి కడుపులో కరకరలాడుతోంది. నువ్వు సోఫాలో కూర్చో, క్షణాల్లో తినడానికి ఏదైనా చేసి పట్టుకొస్తాను అన్నాడు కీర్తన్. అక్కర్లేదు, నేను చేస్తాను, నాకు కాస్త హెల్ప్ చేయండి అంది కృష్ణవేణి జాకెట్ హుక్స్ పెట్టుకుని. ఫ్రిడ్జ్లోంచి కోడిగుడ్లు బ్రెడ్ తీసుకుని వంటగదిలో కూర్చున్నాక ఆమె జరిగింది చెప్పసాగింది. పంజాబీ డ్రెస్ బేరమాడుతూ భరత కోసం చూస్తే ఆయన కనిపించకపోవడం, అక్కడ మిస్ అయ్యి పార్కింగ్లో ఎదురుచూసి ఆటో ఎక్కి ఇంటికి రావడం, ఇంటికి రాగానే తలుపు చప్పుడు కావడం వివరంగా చెబుతోంది కృష్ణవేణి. ఏదో అదృశ్య శక్తి నన్ను కిందకి తోసినట్లు అనిపించింది. నన్నెవరో గట్టిగా కౌగిలించుకున్నట్లు అనిపిస్తోంది. బెంబేలెత్తిపోయి దిక్కులు పికటిల్లేలా అరిచాను. ఎంతరిచినా ప్రయోజనం లేకపోయింది. నా అనుమతి లేకుండా నా జాకెట్ని తెరిచారు. నా ఛాతి మీద చేతులు పడినట్లు అనిపిస్తోంది. చల్లగా ఐస్ ముక్క పెట్టినట్లు నా పెదవుల మీద ఏవో పెదవులు ఆనినట్లు అనిపించింది. నేను ఎంతగానో పెనుగులాడాను. నన్ను కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని నా చెవిలో ఏదో అర్థం కాని చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడినట్టు అనిపించింది. స్పష్టంగా వినిపించింది. ఏంటా మాటలు? ఏమో, ఒక్క ముక్క అర్థం కాలేదు నాకు. ఏదో శాతాకేతు శాతాకేతు అనే మాట మాత్రం చాలాసార్లు వినిపించింది. నన్ను కూడా ఆ మాట అనమని ఆజ్ఞాపించినట్లయింది. నేను వినలేదు, అనలేదు. నా చెంప మీద గట్టిగా కొట్టారెవరో. ఆ తర్వాత హఠాత్తుగా నాకు ఆంజనేయస్వామి జ్ఞాపకం వచ్చాడు. మనసులో దేవుణ్ణి తలుచుకుంటున్నాను. కోపంగా నా చెంపల మీద చెళ్ళు చెళ్ళును కొట్టి ఆగిపోయారు. నాకు ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదు. మళ్లీ నీళ్లు చిలకరించి లేపడం మాత్రం తెలుసు చెబుతోంది కృష్ణవేణి. కృష్ణవేణి లాంటి అందాల రాశి తన భార్య అయినందుకు అనేకసార్లు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు తను. అటువంటి తన భార్యని మరెవరో, ఏదో అదృశ్య హస్తం, ఏదో పరాయి స్పర్శ ఆమెను చుంబించడం, ఆమె ఛాతిని తాకడం వింటుంటే భయాందోళనలు కలుగుతున్నాయి కీర్తన్కి. ఆమ్లెట్లు వేసి వాటి మధ్యలో బ్రెడ్ స్లైసులు పెట్టి ర్యాప్ చేసి రోస్టు చేస్తోంది కృష్ణవేణి. ఆ రూపేష్ ఎవడండి బాబు? వాడు కనిపించకపోయి ఉంటే హాయిగా ఇద్దరం కలిసి ఏ హోటల్లోనో భోంచేసి నిక్షేపంగా ఇంటికొచ్చి ఏ బాదరబందీ లేకుండా ఈ పాటికి నిద్రపోయేవాళ్ళం. రేపపాట్లో ఒకరినొకరం ఎలా మిస్ అయిపోయామండి అంటోందామె. అదే నాకు అర్థం కావడం లేదు, చిన్న కన్ఫ్యూజన్ అంటూ రూపేష్తో కబుర్లు చెబుతూ స్కూటర్ దగ్గరే నిల్చునుండడం గురించి చెప్పాడు. తన కాలేజీ రోజులనాటి ఫ్రెండ్ అని చెప్పాడు గాని రూపేష్ చెప్పిన స్వాతి కథ చెప్పలేదు కీర్తన్. ఎవరో మా క్లాస్మేట్ చచ్చిపోయినట్లు చెప్పాడు, షాక్ అయ్యాను. అంతే, డిస్కషన్లో పడిపోయాం అన్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. ఒక్కసారి మాత్రం కృష్ణవేణంది, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంతా టెన్షన్, ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో అని. కానీ కీర్తన్ ఆ మాట వినిపించుకునే స్థితిలో లేడు. సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒక పక్క చేతికి చిక్కబోతున్న లక్షల కాంట్రాక్ట్, కట్టబోతున్న అందమైన ఎస్బీసీ కాలనీ, మరో పక్క గోడల్లోంచి ఊడిపడిన ఎర్రపట్టె, అందులోంచి బయటపడిన యంత్రం, ఇతర వస్తువులు, రుద్దురాలు, డోరా, వంటగదిలో ముగ్గు, ఇప్పుడు మంచం కింద ముగ్గు. ఏంటిదంతా? వీటన్నింటికీ తోడు రూపేష్ చెప్పిన వార్తతో కలవరం పుట్టుకొస్తోంది గుండెల్లో. స్వాతి శృంగార రసమంజరి, బ్యూటీ క్వీన్. ఆమ్లెట్లు బ్రెడ్డు తిని బటర్ మిల్క్ తాగి ఇద్దరూ బెడ్రూమ్లోకొచ్చారు. మంచం కిందున్న ముగ్గు గురించి కృష్ణవేణితో చెప్పడం అతనికి ఇష్టం లేదు. అసలే టెన్షన్లో ఉంది. ఆమె నిద్రపోయాక మెల్లగా లేచి ఆ ముగ్గుని జాగ్రత్తగా తుడిచేస్తే సరిపోతుంది అనుకున్నాడు కీర్తన్. బెడ్రూమ్ తలుపు వేయగానే అతన్ని గట్టిగా కౌగిలించుకుందామే. నాకు భయంగా ఉందండి. ఒక్క నిమిషం ప్రశాంతత లేదు మనకి. ఈ ఇంటికొచ్చిన తర్వాత మనశ్శాంతి లేకుండా పోయింది బతుకులో. ఈ ఇల్లు ఖాళీ చేసేద్దామండి అంటోంది కృష్ణవేణి. మీ అమ్మ నాన్న వచ్చాక వాళ్లతో కూడా మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటాను. నువ్వేం కంగారు పడుకో. ప్రస్తుతానికి నువ్వు నిశ్చింతగా పడుకో. ఎలా నిద్రపడుతుందండి? ఏ క్షణం ఏ దారుణం జరుగుతుందో, ఏ అదృశ్య శక్తి ఎప్పుడు దాడి చేస్తోందో అని గుండె ఠారెత్తిపోతోంది అందామే భయం భయంగా. ఆమెకు ఇంకా ఆ రుద్దురాలు, డోరా పాత్రలే పరిచయం కాలేదు. ప్రస్తుతం ఆమె పడుకున్న మంచం కింద కూడా ఏదో ముగ్గు వేయబడుందని తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి? భార్య పక్కనే వాలిపోయి ఆమెను దగ్గరకు తీసుకుంటూ తన నిర్ణయం చెప్పాడామెకు. వేణి, మీ మమ్మీ డాడీ వచ్చేంతవరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు.
రేపు ఉదయమే అత్తయ్యకి మామికి టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. అంతేకాదు, రేపే ఎమర్జెన్సీ కోటాలో ఇంటికి టెంపరరీ ఫోన్ కనెక్షన్ తెప్పిస్తాను. లేదా నా ఫ్రెండు తన ఫోన్ అమ్మేస్తానన్నాడు. తక్షణం మన ఇంట్లో కనెక్షన్ పెట్టిస్తాను. డాక్టర్ శైలేంద్ర భట్టాచార్య అని నాకు తెలిసిన ఒక పెద్ద ప్రొఫెసర్ ఉన్నాడు. అతన్ని కాంటాక్ట్ చేసి ఈ మాయలు మంత్రాలు అంతు తెలుస్తాను అంటున్నాడు కీర్తన్. చివాలన లేచి కూర్చుంది కృష్ణవేణి. భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. 2 చేతులు జోడించింది. వద్దండి, ప్లీజ్, ప్రయోగాలొద్దు. ఇంతకుముందు నేను కూడా ఈ దెయ్యాలు, భూతాలు, క్షుద్రశక్తులు అన్నీ అభూత కల్పనలని అనుకునేదాన్ని, మూఢనమ్మకాలని భావించేదాన్ని. కానీ ఈ రాత్రి జరిగిన సంఘటన నేను జీవితంలో మరిచిపోలేను. కళ్ల ముందు ఎవరూ కనిపించరు, అడుగు ముందుకి వేయనివ్వరు. హోరున గాలి నన్ను ఎవరో కౌగులించుకున్నట్లు, ముద్దు పెట్టుకున్నట్లు అనిపించింది. ఆ స్పర్శ చల్లగా మంచు ముద్దలా ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదండి. మనకెందుకొచ్చిన గొడవ? హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపోదామండి అంది. వణుకుతున్న ఆమె పెదవులు, ఆ కళ్లల్లో కదం తొక్కుతోన్న భయాందోళనలు కీర్తన్ని నిర్వీర్యం చేశాయి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఆమె మంచం మీదకి వాలిపోయింది. అలసిపోయి ఉండడంతో క్షణాల్లో నిద్రలోకి జారుకుందామే. కీర్తన్ మస్తిష్కం వేడికిపోయింది. ఎంతకీ నిద్ర పట్టడం లేదు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. మెల్లగా పొగ పీలుస్తూ ఆలోచిస్తున్నాడు. సుల్తాన్ బజార్లో రూపేష్ కనిపించి కదిలించిన ఆలోచనలు. స్వాతి ఆమె చచ్చిపోయిందంటే నమ్మశక్యం కావడం లేదు. యాపిల్ పండులా ఎర్రగా, తాజాగా, నవనవలాడుతూ ఉంటుంది. అనారోగ్యం ఆమె ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు. ఆత్మహత్య అంతకన్నా కాదు. చేతకాని చెమట సన్నాసులు చేసే పని ఆత్మహత్య అని స్వాతి ఎన్నోసార్లు అంటూ ఉండేది. ఎంతటి మగవాడైనా ఆమెనొకసారి చూస్తే చాలు, మళ్లీ మళ్లీ చూడాలని, అలా చూస్తూ ఉండిపోవాలని, లేదా కలల్లోనైనా ఆమెతో ఉండాలని ప్రయత్నించక మాండు. అందానికి అందం, షోకుకి షోకు, పొగరికి పొగరు, వగరికి ఫిగరు, నవ్వితే షుగరు. తెలివితేటలు అపారం. ఆమెకు తెలియని సబ్జెక్ట్స్ లేవు. సైకాలజీ, క్రిమినాలజీ, సోషియాలజీ, బయాలజీ, ఫిలాసఫీ ఒకటేమిటి? స్వాతి తనని ప్రేమించిందా? కీర్తన ఆలోచనల్లో మరింత తీక్ష్ణత చోటు చేసుకుంది. అప్రయత్నంగా గతంలోకి జారిపోతున్నాడు. కీర్తన్ తండ్రి రాజనారాయణ గారు విశాఖపట్నంలో లీడింగ్ అడ్వకేట్. ఆయనకి బంధుమిత్రుల్లో ధర్మరాజు అని పేరు. కీర్తన్ ఒకడే కొడుకు. అతనికి తోబుట్టువులు లేరు. రాజనారాయణ చండశాసనుడని, జగముండి అని, పరమ కోపిష్టి అని కీర్తన్కి, అతని తల్లికి తప్ప మరెవరికీ తెలీదు. ప్రజలంతా రాజనారాయణరావు గారు దేవుడంటారు, మహానుభావుడంటారు. దేవుడు చండశాసనుడు, జగముండి, కోపిష్టైతే రాజనారాయణలా ఉంటాడన్నమాట. ఏ విషయమైనా ఒకసారి చెప్తాను, మరోసారి చెప్పించుకోకుండా జాగ్రత్త పడ్డం మీ బాధ్యత. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏదీ జరగడానికి వీల్లేదు. మీ ఇష్టాలు కూడా నా పరిధిలో ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. మీ ఇష్టాలు నా అయిష్టాల జాబితాలో ఉంటే నేను సహించలేను. కాబట్టి నాకు నచ్చని పనులు ఇంట్లో జరగకుండా, ఈ ఇంటి మనుషులు నాకు అసహ్యం కలిగించే పనులు చేయకుండా జాగ్రత్త పడండి అని వార్నింగ్ ఇస్తుంటాడు రాజనారాయణ. సాధారణంగా ఆ ఇంట్లో గోడ మీద బల్లి కూడా రాజనారాయణ గారికి ఇష్టం లేకపోతే పురుగును కూడా మింగదు. పెరట్లో మల్లెతీగ వారికిష్టం కాబట్టే పూలు పూస్తోంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి 5 కిలోమీటర్లు పరిగెత్తిరమ్మని, నిత్యం వ్యాయామం చెయ్యకపోతే నవనాడులు వసంతప్పిపోతాయని ఆయన కీర్తన్కి ఓసారి చెప్పారు. ఆనాటినుంచి కీర్తన్ నిత్యం రన్నింగ్కి వెళుతుండేవాడు. కేజీహెచ్ హాస్పిటల్ ప్రాంతాల్లో కీర్తన్ని చూసి చుట్టుముట్టారు 5 అమ్మాయిలు. అందరూ తెల్ల నిక్కర్లు, తెల్ల టీషర్ట్లు వేసుకునున్నారు. హాయ్ కీర్తన్ పలకరించింది స్వాతి. అదే మొదటిసారి ఆమె తనతో మాట్లాడిన సంఘటనగా అతనికి జ్ఞాపకం. ఆమెను ఆ క్షణంలో గుర్తుపట్టని కీర్తన్ అయోమయంగా చూశాడు. మిమ్మల్ని ఇంతకుముందు చూసినట్లు జ్ఞాపకం రావడం లేదు అన్నాడు కీర్తన్. సరిగ్గా చూడండి, మీ జ్ఞాపక శక్తికి పరీక్ష నవ్వుతూ అంది స్వాతి. నటోరియస్ కళ్ళు, చెర్రీ పళ్లలా మెరుస్తున్న ఎర్రని పెదవులు, నున్నటి చెంపలు, 1,00,000 రకాల హెయిర్ స్టైల్స్కి మోడలింగ్ చేయగలిగేంత అందమైన ఫ్లెక్సిబుల్ కురులు, ప్రస్తుతానికి పొడిగాటి పోనీటేలుగా ఎత్తుగా బిగించి కట్టడంతో జాక్పాట్ గుర్రంలా హుందాగా కనిపిస్తోంది స్వాతి. చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్. ఆ మొహంలో శతకోటి సున్నిత భావాలు సైతం అభినయానికి అందేంత అద్వితీయమైన ముఖ కవళికలు. ఇదిగో అమ్మాయి, నడ్రోడ్డు మీద పరీక్షలేంటి? అదిగో అలా రెస్టారెంట్లో కాఫీ సిప్ చేస్తూ మాట్లాడుకుందాం అంది మరో అమ్మాయి, స్వాతి ఫ్రెండు. 6 సమీపంలో ఉన్న చిన్న రెస్టారెంట్లోకి చేరుకున్నారు. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు కీర్తన్కి ఆమెనెక్కడ చూశాడో. ఓడిపోయారా చెప్పండి, నేనే జ్ఞాపకం చేస్తాను. ఓకే, ఓడిపోయాను, చెప్పండి. మీరు అడ్వకేట్ రాజనారాయణ గారి ఏకైక పుత్రులు కీర్తన్ గారు, అవునా?
అవును. చెన్నకేశవులు గారు మీకు తెలుసా? ఎవరు? అడ్వకేట్ చెన్నకేశవులు గారా? ఎస్. మీ డాడీ దగ్గర అసిస్టెంట్గా చేసి ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టుకున్న చెన్నకేశవులు గారు. తెలుసు. ఆయన మా నాన్న అంది స్వాతి. కీర్తన్ మొహం వికసించింది. ఎస్ ఎస్, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అరే, మీకు పెళ్ళైందిగా, మనం కలిసింది మీ పెళ్లిలోనే. నేను, నాన్నగారు, అమ్మ మీ పెళ్లికేగా వచ్చాం అన్నాడు కీర్తన్ ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తూ. యు ఆర్ రైట్. కానీ ఇది అన్యాయం స్వాతిగారు. పెళ్లి కూతురు గెటపులో ఒకే ఒక్కసారి కనిపించి హఠాత్తుగా ఏడాది తర్వాత నడ్రోడ్డు మీద కనిపించి గుర్తుపట్టలేదా అని పరీక్ష పెట్టడం అన్యాయం అన్నాడు కీర్తన్. ఓకే, ఒప్పుకుంటున్నాను, నేను చేసింది అన్యాయమే. అందుకు మీరేం శిక్ష విధిస్తారో చెప్పండి, ఐఆమ్ రెడీ అంది స్వాతి సీరియస్గా. నోనో, అవేం మాటలు, సారీ. మీరంత సీరియస్గా తీసుకుంటారని అనుకోలేదు. ఏదో ఫ్రెండ్లీగా అన్నానంతే అన్నాడు కీర్తన్. పొక్కున నవ్వింది స్వాతి. ఏది, షేక్ హ్యాండ్ ఇవ్వండి అంది. ఎందుకు? ఇవ్వండి చెప్తాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు. గులాబీ రేకుల్లాంటి సుకుమారమైన స్వాతి చేతివేళ్లు అతనితో కరచాలనం చేస్తుంటే ఆమె స్నేహితురాళ్లు ఒకరి మొహాలొకరు చూసుకునే గుప్తంగా నవ్వుకున్నారు. వెరీ గుడ్ మిస్టర్ కీర్తన్, ఫ్రెండ్లీగా అన్నానన్నారుగా, సో ఈ క్షణం నుంచి మన ఫ్రెండ్స్, ఓకే అంది స్వాతి. ఓకే అన్నాడు కీర్తన్ ఉత్సాహంగా. అది స్వాతి కీర్తన్ల పరిచయానికి నాంది. ఒక వారం రోజుల తర్వాత కీర్తన్ ఇంటికి ఫోన్ చేసింది స్వాతి. హాయ్. ఎవరు? మళ్ళీ మొదలైంది. నన్నప్పుడే మరిచిపోయారా? నేనండి బాబు. నా పెళ్లికి మీరు, మీ మమ్మీ, మీ డాడీ వచ్చి అక్షంతలు వేశారే, అడ్వకేట్ చెన్నకేశవులు గారు అమ్మాయిని. ఓ, స్వాతిగారా? ఇదిగో ఈ గార్లు బూర్లు నాకు నచ్చో కీర్తన్ గారు అందామే. మరి మీరంటున్నారుగా కీర్తన్ గారు అని. అది మగతనానికి, పురుషత్వానికి ఆడదర్పించే నివాళులు, గౌరవం. ఇదిగో దీన్నే పురుషాహంకారానికి ఆజ్యం పోయడం అంటారు. ఆడదానికన్నా మగాడేదో ఉన్నతుడు అనే భావన మీ లేడీస్కి నవనాడుల్లోనూ పాతుకుపోయింది. కాబట్టి స్త్రీ పురుష సమానత్వం సాధ్యం కావడం లేదు అన్నాడు కీర్తన్. ఆహా, స్త్రీజాతి అభ్యున్నత ఉద్యమ చక్రవర్తి వందనం, స్త్రీ సామ్రాజ్య సంరక్షణ ప్రవీణ అభివందనం అంది స్వాతి నవ్వుతూ. ఎందుకండి ఆ వ్యంగ్యం? నేనా మాట సరదా కన్నానని అనుకుంటున్నారా? నోనో, వ్యంగ్యమేం కాదులేండి. నాకు కీర్తన్ గారన్నా ఆయన అభిప్రాయాలన్నా ఎంతో ఇష్టం అంది స్వాతి. ఆ మాట అంటుంటే ఆమె కంఠస్వరం హస్కీగా మారిపోవడం గమనించాడు కీర్తన్. ఆ సాయంత్రమే ఇద్దరూ విశాఖపట్నం బీచ్లో కలుసుకున్నారు. వేరుశనక్కాయలు తింటూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారిద్దరూ. మీ ఆయన ఏం చేస్తుంటారు అన్నాడు కీర్తన్. అంతవరకు ఎంతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం హఠాత్తుగా మారిపోయింది అతను ఆ ప్రశ్న అడగగానే. కీర్తన్, మా నాన్న నా పెళ్లి ఎంత ఘనంగా జరిపించాడో అంత క్షణికంగా మా దాంపత్యం తెగిపోయింది. అసలు అది పెళ్లి కాదు, వాడసలు మొగుడే కాదు అంది స్వాతి. వాట్? అవును, అడిగినంత కట్నం ఇవ్వడానికి వెనుకాడలేదు నాన్న. ఆ అమ్మాయి నచ్చిందని అతని తల్లి, తండ్రి, అక్క, బావ, అతను అందరూ ప్రకటించారు. వెంటనే పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లి జరిపించారు. శోభనం రాత్రి శాస్త్రోక్తంగా పాలగ్లాస్ తీసుకుని ఆయన గదిలోకి అడుగు పెట్టాను. అతను నా చేతిలోంచి పాలగ్లాస్ అందుకున్నాడు. 2 వేళ్లతో గ్లాసుని అలవోకగా పట్టుకుని, పాలు తాగడం పాత ఫ్యాషన్, బ్రాందీ తాగాలి అంటూ గ్లాసుని ఉద్దేశపూర్వకంగా కిందకి జారి విడిచాడు. నేను షాక్ అయ్యాను. అతను తన జేబులోంచి బాటిల్ తీసి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, నాకు జీవితంలో ప్రేయసి, భార్య, ఉంపుడుగత్తే అన్నీ ఈ మందే. మందు పొందుంటే చాలు, నాకింకేమీ అక్కర్లేదు అని. నేను నిర్ఘాంతపోయాను. కీర్తన్, అతను ఏమన్నాడో తెలుసా? భగవంతుడు తనకు అన్యాయం చేశాడట. అతను దాంపత్య జీవితానికి పనికిరాడట. భగవంతుడు అన్యాయం చేసినా తను అన్యాయం చేయనని తన స్నేహితుల్లో కొంతమంది ఆత్మీయుల్ని అప్పుడప్పుడు నా పడక గదిలోకి పంపిస్తూ ఉంటాడట. నేను రహస్యంగా కావలసినంత సుఖం పొందొచ్చట. అనాథ శరణాలయాల నుంచి ఎవరినైనా తెచ్చి పెంచుకుంటే సమాజం దృష్టిలో గుట్టు రట్టుకాకుండా సమాధి అయిపోతుందని చెప్పాడు. నాకు భయం వేసింది. జీవితంలో భయం అనే మాటకి అర్థం తెలియని నేను గజగజ వణికిపోయాను. పాదాల మీద పారాణి ఆరకముందే నా పడక గదిలో నెత్తుటి ముగ్గులు వేసి మల్లెలకు బదులుగా మసిబొగ్గులు జల్లేందుకు నా జీవితంలో ప్రవేశించిన ఆ నర్రూప రాక్షసుణ్ణి క్షమించలేకపోయాను. బరస్ట్ అయ్యాను, తిట్టాను, అరిచాను, గోలగోల చేసి గదిలోంచి బయటకొచ్చేశాను. నాన్న గుండెల మీద పడి వెక్కి వెక్కి రోధించాను. ఆ క్షణం తర్వాత మళ్లీ అతని ఛాయలు నా మీద పడకుండా ఒక అడ్వకేట్గా నాన్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఒక ఆడపిల్లగా నా జీవితంలో పడిన మచ్చ నాకెన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మరో పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.
బంధుమిత్రుల్లో రకరకాల పుకార్లు, కట్టుకథలు ప్రచారంలోకొచ్చేశాయి. నా కోసం గతంలో ప్రయత్నం చేసిన వాళ్ళంతా ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు నా బ్రతుకు మీద బురద జల్లారు. నేను నలుగురు ఐదుగురితో సంబంధం పెట్టుకున్నానని, అబార్షన్ కూడా చేయించుకున్నానని ప్రచారం చేశారు. నాన్న ఎంతో బాధపడిపోయాడు. నాన్న మానసికంగా ఎంతో కుంగిపోయాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఆయన వెనుకంజ వేయసాగారు. బాగా తెలిసిన వాళ్ళు, ఆయన గొప్ప అడ్వకేట్ అని నమ్మేవాళ్లు బలవంతంగా అప్పగించిన కేసులు తప్ప మరేమీ టేకప్ చేసేవారు కాదు. ఆయన్ని మానసికంగా ఆ డిప్రెషన్లోంచి బయటకు లాగడానికి నేనొక ఉపాయం ఆలోచించాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆయన్ని నమ్మించాలి. అందుకే ఆనాటి నుంచి నేను నాన్న కోసం నటించసాగాను. నా గెటప్ పూర్తిగా మారిపోయింది. చీరలు, జాకెట్లు కట్టడం తగ్గించి పూర్తిగా మోడర్న్ డ్రెస్సుల్లోకి మారిపోయాను. నాకన్ని విధాలా నచ్చిన మనిషి ఆనాడు పరిచయం అయ్యాడని, అతని సాహచర్యంలో నేనెంతో సుఖంగా ఉంటున్నానని, నా గతమంతా తెలుసుకుని అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడని నాన్నకెంతో సంతోషంగా చెప్పాను. నా ఆనందం, నా సంతోషం అతని మీద నేను ఆశించిన దానికన్నా చక్కని ప్రభావం చూపించాయి. ఎంతో హుషారుగా ఆయన తన పనులన్నీ చేసుకోవడం ప్రారంభించారు మళ్ళీ. అయితే మళ్ళీ ఓ పెద్ద సమస్య వచ్చి పడింది కీర్తన్, అంది స్వాతి. ఆమె చెప్పిన గతమంతా ఎంతో ఆసక్తిగా వింటున్న కీర్తన్ ఆమె వంక విస్మయంగా చూశాడు. మళ్ళీ సమస్య ఏంటది అన్నాడు. ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురా స్వాతి అని అడుగుతున్నాడు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాను. ఈసారి తప్పించుకోవడం అసాధ్యం. వారం రోజుల్లోగా ఆ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళకపోతే నన్నే స్వయంగా ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి, ఆ అబ్బాయి ఉన్నాడా? మీ డాడీకి అతను తెలుసా? ఉన్నాడు, నాన్నకి తెలుసు కూడా. అయితే ఇకనే ఆయన్నే వెళ్ళి మాట్లాడమని బాగుంటుంది. కానీ ఆ అబ్బాయికి నాతో అంతగా పరిచయం లేదు. ఒకవేళ పరిచయం అయినా నా కోసం నాన్నతో అబద్ధమాడి నాకు సహాయం చేయగలడో లేదో, అంది స్వాతి. ఒక జీవితాన్ని నిలబెట్టడానికి, ఒక మంచి పని జరగడానికి అతను మాత్రం ఎందుకు ఒప్పుకోడు? నిజంగా పెళ్లి చేసుకోమని అడగడం లేదుగా. అతనెవరో చెప్పండి, నేను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు కీర్తన్. మీరే, అంది స్వాతి అతని మొహంలోకి, అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఉలిక్కి పడ్డాడు కీర్తన్ స్వాతి ఆ మాట అనగానే. ఐఎమ్ సారీ కీర్తన్, మీ అనుమతి లేకుండా మీ పేరు ఉపయోగించుకున్నాను. ప్లీజ్ నాకు ఒక్క సహాయం చేసి పెట్టరు? నాన్న సంతోషంగా ఉండడం కోసం నేను పగడ్బందీగా ఇంతకాలంగా ఆడుతున్న ఈ నాటకం రక్తి కట్టడానికి దయచేసి నాతో సహకరించరు ప్లీజ్, ప్రాధేయపూర్వకంగా అడుగుతోంది స్వాతి. ఆమె మొహంలోకి నిర్నిమేష దృష్టితో చూస్తున్నాడు కీర్తన్. స్వాతికి సహాయం చేయడం అంటే, స్వాతికి ఈ స్థితిలో సహకరించడం అంటే, తను ఆమెను అన్ని విధాలా అర్థం చేసుకుని వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన ఆదర్శ యువకుడుగా ఆమె తండ్రికి నమ్మకం కలిగించాలి. స్వాతి, దీనివల్ల భవిష్యత్తులో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించావా? కీర్తన్, నాకు నా భవిష్యత్తు కన్నా నాన్న భవిష్యత్తు ముఖ్యం. ఆయన అసలే హార్ట్ పేషెంట్, బ్లడ్ ప్రెషర్. అమ్మ చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది నాన్నకి. నాన్న కూడా చచ్చిపోయి నేను అనాథనైపోతానేమోనని భయం వేసింది. ఆయనకి ఇంకొకసారి అటాక్ వస్తే బ్రతకడం కష్టమన్నారు డాక్టర్లు. ప్లీజ్ కీర్తన్, ఒక ప్రాణం కాపాడడానికి అబద్ధమాడలేవా? చిన్న అబద్ధం, అంది స్వాతి. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. బీచ్లో ఇసుకలో కూర్చునున్న కీర్తన్ హృదయంలో అలలు విరుచుకున్నాయి. ఒక ఫ్రెండ్ కోసం, ఒక ప్రాణం కాపాడడం కోసం, ఒక మంచి పని కోసం కొద్దిగా రిస్క్ తీసుకుంటే నష్టమేముంది? ఓకే స్వాతి, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. నాకు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అందరికన్నా ప్రియమైంది నాన్న. ఆయన మాట మా నాన్నగారి వ్యక్తిత్వానికి, మా నాన్నగారి మనసుకి గాయం కలగనంత వరకు నీకోసం, నీ తండ్రి కోసం నేను నువ్వు కోరినట్లుగా సహకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు కీర్తన్. స్వాతి మొహం విప్పారింది. ఒక్కసారిగా కీర్తన్ చెయ్యి పట్టుకుని బోల్డని ముద్దులు కురిపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తన్, థ్యాంక్ యూ అందామె. ఆ కళ్లల్లో ఆనంద సందోహపు అసురుబిందువులు కదలాడాయి. కీర్తన్ స్వాతికి మధ్య రోజురోజుకి చనువు పెరుగుతోంది. ఆమె తండ్రి అడ్వకేట్ చెన్నకేశవుల దృష్టిలో ఆ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారు. కీర్తన్, ఎల్లుండి నా బర్త్డే, అంది స్వాతి ఓ రోజు. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే, ఇది అడ్వాన్స్ అన్నాడు. అదేం కుదరదు, ఎల్లుండి నాతోనే ఉండాలి. ఫుల్ డే అండ్ నైట్ నా ఇష్టం వచ్చినట్లు నాతోనే స్పెండ్ చేయాలి, అంది స్వాతి. ఓకే, ఎక్కడికి వెళదాం? చెప్పను, అంతా సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ అందామే. ఓకే, ఐ షల్ మేనేజ్ అన్నాడు కీర్తన్. మర్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర కీర్తన్ టిఫిన్ చేస్తున్నాడు. ఆ పక్కనే అతని తండ్రి అడ్వకేట్ రాజనారాయణ కూర్చునున్నారు. కీర్తన్, ఈరోజు నీ ప్రోగ్రాం ఏమిటి? అడిగారాయన. టిఫిన్ పెడుతోంది కీర్తన్ తల్లి. తండ్రి వంక చూసి,
ఈరోజేం ఇంపార్టెంట్ ప్రోగ్రాం లేదు డాడీ, రేపు సాయంత్రం స్పెషల్ క్లాస్ ఉంది, అక్కడి నుంచి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అంటున్నాడు కీర్తన్. ఆ మర్నాడు స్వాతి పుట్టినరోజు కార్యక్రమం గురించి తలుచుకుంటూ, ఒరే, నేనడిగింది ఈరోజు ప్రోగ్రాం ఏమిటా అని, రేపటి సంగతి కాదు. ఈరోజు సాయంత్రం నువ్వు, నేను, మమ్మీ నా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాం అన్నాడు రాజనారాయణ. ఓకే ఓకే డాడీ అన్నాడు కీర్తన్ హుషారుగా. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి తొందరగా వచ్చేశాడు. కారులో బయలుదేరి అందరూ రాజనారాయణ గారి మిత్రుడు ఆనందరావు గారింటికి చేరుకున్నారు. ఆనందరావు గారు రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన భార్య రాజేశ్వరి. ఆయనకి 3 పిల్లలు, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఫణిభూషణ్, కృష్ణవేణి, జయ. ఆనందరావు రాజనారాయణ క్లయింటు. ఒకానొక కేసు విషయంలో ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం, ఇద్దరి మనోభావాల కలయిక వలన, సహృదయత వలన, విలువల అవగాహన వలన చాలా దగ్గరయ్యారు ఒకరికొకరు. ఇద్దరు క్లబ్ మెంబర్స్. నిత్యం క్లబ్లో కలుసుకోవడం, వృత్తి సంబంధమైన మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడి కాసేపు రిలాక్స్ అయ్యి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఒకసారి ఆనందరావు పెద్ద కొడుకు ఫణి మేరీ అనే క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకున్నప్పుడు విపరీతంగా రియాక్ట్ అయ్యాడాయన. అప్పుడు రాజనారాయణ ఆయన్ని క్లబ్లో కూర్చోబెట్టి సముదాయించి కులమత భేదాలు, జాతిని నిర్వీర్యం చేసే మానసిక వ్యాధులని బ్రెయిన్ వాష్ చేశారు. అయినా పంతం పట్టింపు అంత పని చేయించింది. ఫణి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనికో కొడుకు కూడా పుట్టాడు. ప్రస్తుతం మేరీ మళ్లీ నెలతప్పిందని చెప్పాడు ఆనందరావు. మాటల్లో కృష్ణవేణి చర్చొచ్చి రాజనారాయణ, ఆనందరావు తమ స్నేహబంధాన్ని బొందుపాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏది మీ అమ్మాయినిలా రమ్మను అన్నాడు రాజనారాయణ. సోఫాలో కూర్చునున్నారు కీర్తన్, అతని తల్లిదండ్రులు. లోపల నుంచొచ్చిన కాంతిపుంజాన్ని ఆ ముగ్గురు కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయారు కాసేపు. కృష్ణవేణి తొలిసారిగా కీర్తన్ ఆమెను చూసిందప్పుడే. చిలకపచ్చ చీర కట్టుకునొచ్చిందామె. ఆమె పక్కనే ఆమె చెల్లి జయ. లంగా జాకెట్ వేసుకునుంది. చిన్నపిల్ల, ఇంటర్మీడియట్ చదువుతోంది. కీర్తన్ చూపు కృష్ణవేణి మీద పడగానే రాజనారాయణ కొడుకు వంక చూశారు. ఒరే, సరిగ్గా చూడు, నా స్నేహితుడి కూతురు అన్నాడాయన. ఉలిక్కి పడ్డాడు కీర్తన్. పెళ్లి చూపులకి అని మాట వరసకైనా నాతో చెప్పలేదేంటమ్మా అన్నాడు కీర్తన్ గొంతు తగ్గించి తల్లితో. అది రాజనారాయణ చెవిన పడనే పడింది. నీతో చెప్పేదేమిట్రా నా మొహం, అయినా ఇది పెళ్లి చూపులని ఎవరన్నారు? సంతలో గేదెని కొనుక్కోదలుచుకుంటే అలా చూడాలి, బేరాలాడాలి. నేను నయ్యా పైసా కట్నం తీసుకోకుండా ఆ అమ్మాయిని నా ఇంటి కోడలను చేసుకోవాలని అనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అవేం మాటలు రాజనారాయణ గారు, ఆ అబ్బాయికి నచ్చందే పెళ్ళేంటండి అన్నాడు ఆనందరావు. వెంటనే కీర్తన్ రియాక్ట్ అయి నవ్వాడు. నా కళ్ళలోని భావాల్ని, నా మెదడులోని ఆలోచనల్ని, నా మనసులోని అభిప్రాయాల్ని నాకన్నా బాగా తెలిసినవారు నాన్నగారు. ఆయన చెప్పింది ఆయన సొంత అభిప్రాయం కాదు, నా మనసులో అనిపించిన మాటే అన్నాడు కీర్తన్. అప్పుడు చూసింది కృష్ణవేణి కన్రెప్పలు పైకెత్తి అతని వైపు. చూడమ్మా, మావాడు ఓకే, నీ అభిప్రాయం ఏమిటి? అలా సినిమాల్లో పెళ్లి చూపుల సీన్లా సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తూ కూర్చుంటే కష్టం. కాబోతున్న భర్త ఎలా ఉన్నాడో చూసుకోవాలి, మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి అన్నాడు రాజనారాయణ నవ్వుతూ కృష్ణవేణిని ఉద్దేశించి. అందరూ ఆహ్లాదంగా నవ్వారు. అప్పుడు వినిపించింది కృష్ణవేణి కంఠస్వరం. కీర్తన్ ఆ తీయని స్వరాన్ని తొలిసారిగా విన్నదప్పుడే. నేను కూడా ఇంతవరకు మా అమ్మా నాన్నలు గీసిన గీత ఎప్పుడూ దాటలేదు. ఈ క్షణం నుంచి మామయ్య గారు, అత్తయ్య గారు, మీ అబ్బాయి గారు ఎంత చెబితే అంత అంది కృష్ణవేణి వినమ్రంగా. అందరూ పకాల నవ్వేశారు. కీర్తన్ ఆమె మొహంలోకి మురిపంగా చూశాడు. నిండైన సౌందర్యవతి కృష్ణవేణి పసుపు చందనాల మేలు కలయికలా నిగనిగలాడుతూ ఉందామె. చెంపలు చిదిమి దీపం పెట్టుకోవచ్చు. సంగీత సాధన ద్వారా ఔన్నత్యాలు సాధించిన కంఠస్వరాన్ని పోలుంది ఆమె అద్వితీయమైన తీయని గొంతు. చక్కటి ఉచ్చారణ. ఆమె పేదవుల ఎర్రదనం సూర్యోదయం నుంచి తస్కరించిన సిరి సంపదలా ఉంది. అది కీర్తన్ కృష్ణవేణి వివాహానికి నాంది ప్రస్తావన. ఆ మర్నాడు స్వాతి పుట్టినరోజు. ఎక్కడికో రమ్మందామె. సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. ఏంటది? టెలిఫోన్లో ఉదయమే శుభాకాంక్షలు తెలియజేశాడు. ఎక్కడ కలుసుకోవాలో డిసైడ్ చేసుకున్నారు. ఇది ఎవరిల్లు అడిగాడు కీర్తన్. ఇల్లు కాదు, గెస్ట్ హౌస్. ఎవరిది? మా ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళ నాన్నగారు హైదరాబాదులో ఉంటారు. ఆయనకి హైదరాబాదులో 2 పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి. ఈరోజు నా పుట్టినరోజు కదా, ప్రైవసీ కావాలని అడిగాను, తాళాలు సంపాదించాను చెప్పిందామె. స్కూటర్ని పార్క్ చేశారు పోర్టికోలో. చాలా అధునాతనంగా అందంగా ఉంది గెస్ట్ హౌస్. కాంపౌండ్ లోపల అందమైన పూల మొక్కలున్నాయి. అవుట్ హౌస్లో ఒక నల్లగా పొట్టిగా ఉన్న వ్యక్తి ఆమెను చూసి
దండలమ్మగారు అన్నాడు. ఏం గౌడయ్య, బావున్నావా? ఆ, బాగున్నానమ్మా అంటూ వచ్చి ఆమె చేతిలో తాళాల గుత్తి తీసుకుని మెయిన్ బిల్డింగ్ సింహద్వారం తాళం తెరిచాడు. లోపలికెళ్లి లైట్లు వేశాడు. పెద్ద హాలు, గోడలకి అందమైన ఆయిల్ పెయింటింగ్స్, సోఫాలు, కుర్చీలు, ఖరీదైన కార్పెట్. ఆ హాల్లోంచి మరో గదిలోకి బాల్కనీలోకి దారులున్నాయి. అన్ని గదుల గడియలు తీశాడు గౌడయ్య. కమాన్ కిరతన్ అని చేయి పట్టుకుని బెడ్రూంలోకి లాక్కుపోయింది. అతనికంతా అయోమయంగా ఉంది. ఎవరిదో గెస్ట్ హౌస్. ఈరోజు ఆమె బర్త్డే. తనొక్కడేనా ఆమె బర్త్డే నాటి అతిథి? ఎంతో అందంగా, ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంది బెడ్రూం. కర్టెన్ పక్కకు లాగి కుర్చీలో కూర్చున్నారు. స్వాతి మాటలు వినిపిస్తున్నాయి హాల్లోంచి. గౌడయ్య, ఈరోజు నా పుట్టినరోజు. బ్రహ్మాండంగా ఉండాలి ఏర్పాట్లన్నీ. ఏర్పాటు చేసి నువ్వెక్కడికైనా సినిమాకు వెళ్ళిపో అంటోందామె. 5 నిమిషాల తర్వాత ఆమె బెడ్రూంలోకొచ్చింది. బెడ్రూం డోర్ వేసింది. అతన్ని సమీపించి ఎదురుగా నిల్చుంది. ఇటువైపు స్వాతుంటే అటేటో చూస్తావేంటి మగరాయుడు అంది గోముగా. ఒక్క క్షణం ఆమె వంక చూసి గోడమీదున్న సీనరీ వైపు తల తిప్పుకున్నాడు కీర్తన్. కీర్తన్, ఎందుకలా తల తిప్పుకుంటావు? నా వైపు చూడ్డానికి భయపడుతున్నావా? భయం కాదు స్వాతి, గౌరవం. గౌరవం అంటే మొహంలోకి చూడకూడదా? ఈ గెస్ట్ హౌస్లో నువ్వు నేను, మన మధ్య ఒంటరితనం. నా కోసం నువ్వు, నీ కోసం నేను ఉండగా ఒంటరివాళ్ళం ఎలా అవుతాం కీర్తన్? చూడు స్వాతి, మనం స్నేహితులం. మనం కలిస్తే ఫ్రెండ్స్లా ఉండాలి. ఇలా ప్రేమికుల్లా, కాముకుల్లా, ఏకాంతంగా, రహస్యంగా కలుసుకోవడం నాకు నచ్చలేదు. పొక్కున నవ్వింది స్వాతి. సమాజానికి భయపడుతున్నావా? కాదు, అంతరాత్మకి, ఆత్మసాక్షికి. అంటే మనం కేవలం ఫ్రెండ్స్గా ఉంటే ఆత్మసాక్షి అడ్డురాదా? రాదు. నిజంగా మనం కలకాలం ఇలా ఫ్రెండ్స్గా ఉండగలమంటావా? చెప్పలేను. ఓకే. అతని ఎదురుగా కూర్చుంది స్వాతి. నేను అందంగా ఉంటానా అంది. ఉంటావని నీకూడా తెలుసు. నా గురించి నీకు ఇంకా చాలా విషయాలు తెలుసు. అవన్నీ నువ్వు కూడా ఏకీభవించకపోవచ్చు. ఏంటవి? నా పర్సనాలిటీ. నేను ప్రొవోకింగ్గా, సెక్సీగా ఉంటానని అందామె. కీర్తన్ జవాబివ్వలేదు. చెప్పు కీర్తన్, ఒప్పుకుంటావా? అతను మాట్లాడలేదు. కేవలం నవ్వి ఊరుకున్నాడు. పోనీ నేను అందంగా ఉంటానని, ఇలాంటి అందగత్తెని ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే బావుండని నీకెప్పుడు అనిపించలేదా అడిగింది. అతను కంగారుగా చూశాడు. మనసులో ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు కలగడం మానవ సహజం. కానీ అవన్నీ వెల్లడైతే మనిషి సంస్కారం దెబ్బతింటుందని భయం. ఈ ప్రపంచంలో 182 మంది మానసిక వ్యభిచారులు, 8 మంది నపుంసకులు. మిగతా 10% గురించి తెలీదు. నా దృష్టిలో మానసిక వ్యభిచారం కన్నా శారీరక వ్యభిచారం ఉన్నతమైంది, ఉత్తమమైంది అంటోంది స్వాతి. స్వాతి, డోంట్ వర్రీ కీర్తన్. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అసలు నేను జీవితంలో పెళ్ళనేది చేసుకోకూడదని అనుకుంటున్నాను. అటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎందుకు స్వాతి? ఎవడో వెధవ నీ జీవితంలో పెళ్లి పేరుతో రాంగు స్టెప్ వేశాడని పెళ్లే చేసుకోను అనడం భావ్యం కాదు. హాయిగా. నో కీర్తన్, నో. నాన్న బ్రతుకున్నంత వరకు ఆయన్ని మోసం చేస్తూ రేపో మాపో పెళ్లి చేసుకున్నాననో నమ్మిస్తూ ఆయన్ని సంతోషంగా ఉంచుతాను. అంతే. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. అయితే అని ఆగిపోయింది స్వాతి. నాకు కంపెనీ ఇస్తావా అంది వెంటనే. కంపెనీ దేనికి? ఆమె కిలకలా నవ్వింది. నాకు మందు కొట్టాలనుంది అంది. వాట్? ఏం ఆశ్చర్యంగా ఉందా? నోనో, ఆశ్చర్యమేం లేదు. ఓకే, తప్పకుండా. మందొకటే కాదు కీర్తన్, అన్నింట్లో నాకు నీ కంపెనీ కావాలి అని ముందు కొంగి అతని చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. ఐ లవ్ యూ కీర్తన్. నీకన్నా ఒకే ఒక్క సంవత్సరం వయసులో పెద్దదాన్ని. అయినా ఐ లైక్ యూ. పెళ్లి కోసం ప్రేమించడం లేదు, నా కోసం. ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, ఐ లైక్ యూ కీర్తన్ అంటూ లేచి నిల్చుంది స్వాతి. ప్రత్యేకంగా చెప్పనవసరం లేకుండా అర్థమవుతూనే ఉంది స్వాతికి తను కావాలని. అయితే ఆమె కూడా తనకి కావాలని అనిపిస్తోంది. ఆమె పట్ల ప్రేమ కలుగుతోందా? అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆమె 2 గ్లాసుల్లో విస్కీ నింపుకునొచ్చింది. ఇంత స్ట్రాంగ్గా నేనెప్పుడోగాని తీసుకోను అన్నాడు కంగారుగా. ఎప్పుడోగాని తీసుకొని వాళ్లే డ్రింక్ని ఎంజాయ్ చేయగలరు డియర్. రోజూ తాగేవాళ్ళకి అది స్వర్గం చూపించదు, నరకం వైపు నడిపిస్తుంది. మొట్టమొదటిసారి ఒక మగాడి ఒడిలో వాలిపోబోతున్నప్పుడు, 2 అపరిచిత శరీరాలు ఒక్కటి కాబోతున్నప్పుడు, 2 హృదయాలు సేద తీరాలనుకున్నప్పుడు, ఇద్దరూ హాయిగా, నిర్భయంగా, స్వేచ్ఛగా మరో సుందర ప్రపంచంలో వీరవిహారం చెయ్యాలంటే ఆల్కహాల్ ఒక్కటే మధురోపాయం అంటూ గ్లాస్ అందించింది. చీర్స్ అంది. ఒక లార్జ్ సిప్పు కొట్టింది. గ్లాసు కింద పెట్టింది.
కీర్తన్, నాకెందుకో ఈ సమాజం, ఈ మనుషులు, ఈ కట్టుబాట్లు, వీటి మీద ద్వేషం, ఈ ఆచారాలు, సిద్ధాంతాలు, పరిధులంటే అసహ్యం. నిజం చెప్పు కీర్తన్, మగాడుకున్న స్వేచ్ఛ ఆడదానికి లేకుండా చేస్తోంది మగాడే కాదంటావా? కొంతవరకు మగాడే కారణం, కానీ కొంతవరకు కాదు, పూర్తిగా. ఇది పురుషాధిక్య ప్రపంచం. ఆడదాని జీవన విధానాన్ని నిర్దేశించి నిర్వచించిందే, శాసించింది మగాడు. రామాయణం రాసింది మగాడు, భారతం రాయించింది మగాడు, రాజ్యాంగం రాసింది మగాడు, నీతి శతకాలు రాసింది మగాడు, సృష్టిస్తోంది మగాడు, చెరిపేస్తోంది మగాడు. అతనికి తెలుసు, ఆడది సృష్టి, స్థితి, లైకారక శక్తి అని, ఆదిశక్తి అని, మూలశక్తి అని. అందుకే స్త్రీ ఆధిక్యత పొందకుండా, ప్రాధాన్యత నిలబెట్టుకోకుండా, తన మేలీగో మాత్రమే వర్ధిల్లాలనే కపటమైన స్వార్థంతో ఈ పిచ్చి సిద్ధాంతాలు సృష్టించాడు. కాదనగలవా? స్వాతి, నువ్వు ఎన్నైనా చెప్పు, ఆడదానికి స్వేచ్ఛ ఎందుకు లేదంటే ఆడదానికి ఆడదే శత్రువు. ఈ ఆచారాలు నాన్సెన్స్ అని, ఈ కట్టుబాట్లు మూర్ఖత్వం అని, ఇది మగాడు స్వార్థంతో సృష్టించిన పిచ్చి సిద్ధాంతాల్ని నమ్మే తెలివైన ఆడది ధైర్యంగా ఒక్క ముందడుగు వేస్తే ఆమె సమాధి మీద మొట్టమొదటి ఇటుకని పేర్చేది ఆడది. ఆమె గురించి హీనంగా మాట్లాడి అవమానించేది సాటి ఆడది. ఆడదాని శత్రువు ఆడదే. ఇది మూల కారణం. ఇది ఆడవాళ్ల ప్రధానమైన వీక్ పాయింట్. ఈ పాయింట్నే మగాడు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు అన్నాడు కీర్తన్ గంభీరంగా. అతని వంక విస్మయంగా చూసింది స్వాతి. స్వాతి, నేను సిద్ధాంతాల గురించి, సమాజం గురించి మాట్లాడేంత గొప్పవాణ్ణి కాను. నేను మేధావిని కాను. నీలా జీవితంలో సాహసాలు చెయ్యాలి, ఏటికి ఎదురీదాలేని ప్రయత్నం కూడా చేయలేని ఒక సగటు మానవుణ్ణి. స్వాతి, ఐ యామ్ ఏ వెరీ కామన్ మ్యాన్. మనిషికుండే సమస్త బలహీనతలు నాకున్నాయి. నేనొక సాధారణమైన మానవుణ్ణి. ఒక జెంటిల్మ్యాన్లా, ఒక పెద్ద మనిషిలా, ఒక బుద్ధిమంతుళ్లా, ఒక ఉన్నత భావాలు గల మేధావిగా నన్ను నేను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందరిలాగే అందమైన ఆడది కనిపిస్తే నాకు కూడా అందరిలాగే భావాలు కలుగుతాయి. కానీ నేను హుందాగా కనిపించడం కోసం, నన్నెవరూ అపార్థం చేసుకోకూడదనే భావనతో, నన్నెవరూ తక్కువ అంచనా వేయకూడదనే స్వార్థంతో మనసులోనే ఆ భావాన్ని అణుచుకుని పరమ పవిత్ర మూర్తిలా ప్రవర్తిస్తూ ఉంటాను. స్వాతి, నువ్వు నాతో ప్రవర్తిస్తున్న పద్ధతి, నాకు నువ్విస్తున్న ప్రాధాన్యత, నాతో నువ్వు సన్నిహితంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నం నాకు అర్థం కాలేదని అనుకుంటున్నావా? నీకు తెలుసు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడను అని. నీకు తెలుసు నేను ఎన్నటికీ నీ భర్తని కాలేను అని. అయినా నాకు నీలో అణువణువు కిక్కిస్తోంది. అందమైన కళ్ళు, అపూర్వమైన ఒళ్ళు, ఎర్రని పెదవులు, గుండ్రటి భుజాలు, వంపులు. ఏ మహర్షిని నీ ముందు కాసేపు కూర్చోబెట్టినా నీతో ఒక్క 10 నిమిషాలు కనీసం ఊహల్లోనైనా తిరిగొస్తాడు అన్నాడు కీర్తన్. అంతే, ఆగిపోయాడు. ఆమె అతన్ని అద్వితీయమైన వ్యక్తిని చూస్తున్నట్టు తెల్లబోయి చూస్తోంది. అవును స్వాతి, నాకు తెలుసు. పైకి జెంటిల్మ్యాన్లా కనిపించే లక్షలాది మంచివాళ్లు చాలా నికృష్టమైన మానసిక వ్యభిచారులు అంటున్నాడు కీర్తన్. ఆమె చిటికి వేసి చెయ్యి ముందుకు చాచింది కరచాలనం కోసం. అతను ఉద్వేగంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఐ లవ్ యూ కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ అంది గోముగా. ఆమె చేతిలో గ్లాసెత్తి గటగటా తాగేసింది. గ్లాసు కింద పెట్టి కుర్చీలోంచి లేచింది. హఠాత్తుగా కీర్తన్ మీద కొంగింది. కీర్తన్ దేవుడు కాదు. కీర్తన్ ఆంధ్రదేశపు ఆదర్శ రచయితల రచనల్లోని కథానాయకుడు కాదు. కీర్తన్ సమాజాన్ని ఉద్ధరించడానికి ఉదయించిన సంఘ సంస్కర్త కాదు, ప్రవక్త కాదు, సైనికుడు కాదు. సకల బలహీనతలు ఉన్న ఒక సామాన్య మానవుడు. తన జీవితం 10 మందికి అనుసరణీయం కావాలని పరితపించే వాళ్ళు మహానుభావులు. మహానుభావుల్ని అనుసరిస్తూ జీవితాన్ని గడిపేవాళ్లు మహనీయులు. కీర్తన్ ఒక సామాన్య మానవుడు. కీర్తన్ అందరిలాంటి సామాన్యుడు. కేవలం స్పందించే శరీరతత్వం కలిగిన మగవాడు. నాకు పెళ్లి సెటిల్ అయింది అన్నాడు కీర్తన్. ఆమె పేరు కృష్ణవేణి. వాట్? చివాలన లేచి కూర్చుంది. అతను విస్మయంగా చూశాడు. నీ పెళ్లి నిశ్చయమైపోయిందా? మరిప్పుడు చెప్పలేదేం అందామె. నాకు కూడా నిన్న సాయంత్రం వరకు తెలీదు. నాన్నగారు నిన్ననే పెళ్లి చూపులకు తీసుకువెళ్లి ఖాయం చేశారు. రియల్లీ షీఈజ్ లక్కీ. కీర్తన్, నీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలుస్తావు కదూ? షూర్ అన్నాడు. ఆ రాత్రంతా అక్కడే గడిపి మర్నాడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్వాతి ఎప్పుడు కీర్తన్తో పెళ్లి విషయం మాట్లాడలేదు. ఒకరంటే ఒకరికిష్టం, అదిద్దరికీ తెలుసు. ఎందుకో పెళ్లి తలంపైన స్వాతికి రాలేదు. ఒకవేళొచ్చినా మొహమాట పడిందేమో. అతనితో శృంగార సామ్రాజ్యంలో యథేచ్ఛగా విహరించే స్వేచ్ఛని అనుభవించగలిగింది గాని పెళ్లి చేసుకోవచ్చు అని అడిగే ప్రయత్నమైనా ఆమె చేయలేదు. కీర్తన్కి ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనే భావనైనా కలగలేదు. ఒకవేళ కలిగినా ఆమె అడగనప్పుడు తను తొందరపడ్డం ఎందుకుననుకున్నాడో. శృంగార సామ్రాజ్యపు సరిహద్దులన్నీ యథేచ్ఛగా దాటిపోయిన తర్వాత
ఇక వివాహం అనే అనవసరపు అంశం అడ్డుగోడ కావడం ఇష్టం లేక సర్వసహజమైన మగతనపు స్వార్థంతో మౌనంగా ఉండిపోయాడేమో. నెలకి 1-2 సార్లు అదే గెస్ట్ హౌస్లో ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ కలుసుకోవడం జరిగింది. 1-2 సార్లు స్వాతి తండ్రి వృత్తిరీత్యా ఢిల్లీకి వెళ్ళినప్పుడు తనింట్లో ఎవరూ లేరని కీర్తన్ని పిలిపించుకుంది. స్వాతి తండ్రి అడ్వకేట్ చెన్నకేశవులు ఒకసారి డిన్నర్కి ఇంటికి పిలిపించి మాట్లాడాడు. స్వాతి చెప్పింది, పెళ్లి, సంసారం, సంతానం ఇవన్నీ తర్వాత నాయనా, ముందు చదువు పూర్తి కాని, నీ ఆలోచనలన్నా ఆశయాలన్నా నువ్వన్నా స్వాతికి పంచప్రాణాలు అన్నాడు చెన్నకేశవులు ఆత్మీయంగా. కీర్తన్ చదువు పూర్తయ్యేసరికి కీర్తన్కి తిరుపతిలో బ్రహ్మాండమైన ఉద్యోగం అతని కోసం కాచుకుని కూర్చుంది. అది అతని తండ్రి రాజనారాయణ స్వయంగా నిశ్చయించిన ఉద్యోగం. స్వాతి ఏమీ బాధపడలేదు. వెళ్ళు, నువ్వు తిరుపతి కాదు, అమెరికాలో ఉన్నా సరే నాకు నువ్వు కావాలి అని అనిపిస్తే ఫ్లైట్లో వచ్చి నీ ఒడిలో వాలిపోతాను అంది చిరునవ్వుతో. థ్యాంక్ యూ. అంతేకాదు, నీకు నేను ఎప్పుడు కావాలని అనిపించినా ఒక్క ఫోన్ చేయి, నేనొచ్చేస్తాను అంది. ఏం, నేను రాకూడదా? అంతకన్నా భాగ్యమా కీర్తన్? నువ్వు నా కోసం వస్తానంటే నువ్వు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అర్ధరాత్రి పూట నువ్వు చిటికి వేస్తే నీ కౌగిట్లో ఉంటుంది స్వాతి అందామే. ముత్తురామన్ అండ్ కోలో కీర్తన్ ఉద్యోగంలో జాయిన్ అయిన వారం రోజులకి అతని తల్లి తండ్రి తిరుపతి వచ్చేశారు. తిరుపతికి చేరుకున్న 2వ రోజు ఆయనకి గుండెపోటు వచ్చింది. ఐసీయూలో జాయిన్ అయ్యారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యుల ట్రీట్మెంట్లో రాజనారాయణ కోలుకున్నారు. ఇంక నేను ఎంతో కాలం బ్రతకను కీర్తన్, నీ పెళ్లి వెంటనే జరిపించాలని నిశ్చయించుకున్నాను అన్నారాయన. ఆగ మేఘాల మీద పెళ్లి నిశ్చయం అయింది. ఆనందరావు మహదానందంగా వచ్చారు. కృష్ణవేణితో పెళ్లి సింపుల్గా తిరుపతి కొండ మీద కళ్యాణ మండపంలో జరిగిపోయింది. హనీమూన్కి కీర్తన్, కృష్ణవేణి కాశ్మీర్, ఊటీ, మైసూరు, ఢిల్లీ అన్నీ తిరిగి 4 నెలల రోజుల తర్వాత వచ్చారు. రాజనారాయణ గారికి మళ్లీ గుండెపోటు వచ్చింది. చాలా ఆందోళనకరమైన పరిస్థితి. డాక్టర్లు సైతం ప్రయోజనం లేదని దైవాధీనమని అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున రాజనారాయణ గారు ఆసుపత్రిలో అర్ధరాత్రి 10 నిమిషాలు తక్కువ 12 గంటలకి కన్ను మూశారు. అతని పక్కనే కూర్చునున్న ఆయన భార్యలో చలనం లేదు. ఆమె చేతిలో నిద్రమాత్రలున్నాయి. మీతో పాటు నేను, మీరు లేని ఈ లోకంలో ఒక క్షణం నేను ఉండలేను. నాకు తెలుసు, నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారని. మీ పప్పులు నా దగ్గర ఉడకో. నా ముద్దుల కొడుకు కీర్తన్ బాబుకి, కొత్త కోడలు నా బంగారు తల్లి కృష్ణవేణికి ఆశీస్సులతో, శ్రీవారికి క్షమాపణలతో వైదేహి అని ఉత్తరం రాసిపెట్టి భర్తతోనే తనువు చాలించింది ఆ ప్రేమమూర్తి. పేపర్లో ఏదో ప్రకటనొస్తే పెళ్ళైన రోజే టెండర్కి అప్లై చేశాడు కీర్తన్. రైల్వే కాంట్రాక్ట్. అది కీర్తన్కే వచ్చింది. వర్క్ హైదరాబాద్లో. అప్పుడు హైదరాబాద్కి మకా మార్చాడు కీర్తన్. కృష్ణవేణి చెల్లెలు జయ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. హైదరాబాద్లో అక్కాబావల దగ్గరుంటూ బీకాం చదువుకోవడానికి నిశ్చయించుకుని ఆమె కూడా హైదరాబాద్ వచ్చేసింది. కీర్తన్ ఎప్పుడైతే సౌదామిని కొన్నాడో కృష్ణవేణి భయపడ్డం వలన ఆమె ఒంటరితనం భరించలేదని గ్రహించి అత్తామామలను కూడా హైదరాబాద్కే పిలిపించేశాడు. సౌదామినిలో ఆనందరావు, రాజేశ్వరి, జయ కూడా ఉంటున్నారు, కృష్ణవేణి కీర్తన్లతో పాటు. కానీ ఆనందరావు పెద్ద కొడుకు ఫణి భార్య మేరీకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అని గగ్గోలు పెట్టి గోల చేసి వాళ్ళందర్నీ విశాఖపట్నం పిలిపించుకున్నాడు. ఆ విధంగా సౌదామిల్లో ఒకరికొకరు తోడుగా, ఒంటరితనం నీడగా, భయం అడుగుజాడగా, క్షుద్రం పీడగా, అనుక్షణం ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ క్షణాలు యుగాలుగా గడుపుతున్నారు. పక్కనే ఆదమరిచి నిద్రపోతోంది కృష్ణవేణి. గతమంతా సింహావలోకనం చేసుకుంటూ పరిసరాలనే మరిచిపోయిన కీర్తన్ తల తిప్పి భార్య వంక చూశాడు. నున్నటి చెంపలు, కపటం ఎరుగని కళ్ళు, చెవుల పక్క నుంచి చెంపల మీదుగా వాలి జీరాడుతున్న ఉంగరాల ముంగురులు, గుండ్రటి ఆమె భుజాల మీద చేయి వేసి ఆప్యాయంగా నొక్కాడు. అతని మెదడు నిండా సుడులు తిరుగుతున్న ప్రశ్నలు, సందేహాలు, సమస్యలు అతన్ని నిర్వీర్యుని చేస్తున్నాయి. స్వాతి ఎందుకు ఎలా చచ్చిపోయింది? ఎవరైనా తనకి ఆ సమాచారం ఎందుకు అందించలేదు? తను తిరుపతిలో ఉన్నాడో హైదరాబాదులో ఉన్నాడో సరిగ్గా తెలియకపోవడం వలన? అవునులే, తను ఇల్లు మారిన సంగతి వాళ్ళకెలా తెలుస్తుంది? కృష్ణవేణితో వివాహం జరిగాక స్వాతికి కనీసం ఫోనైనా చేయకపోవడం తన పొరపాటే. కానీ అందుకు కారణం లేకపోలేదు. కొత్తగా తన జీవితంలో కడుగుపెట్టిన వెన్నపూసలాంటి ముద్దుల భార్య, ఆమె పట్ల మనసు ఆంతరాళంలోంచి పొంగుకొస్తున్న ప్రేమానురాగాలు, మరో పక్క కొత్త సంసార బాధ్యతలు, సంపాదించవలసిన అగత్యం, వ్యాపార ఒత్తిళ్లు, ప్రతిష్టాత్మకమైన భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణం, ఎస్బీసీ కాలనీ ప్రాజెక్ట్ వెరసి కీర్తన్కి క్షణం తీరిక లేకుండా స్వాతికి కొన్నాళ్లపాటు దూరంగా ఉంచింది అనడం అతిశయోక్తి కాదు. కానీ
ఇప్పుడు ఈ సౌదామిని ఏంటి మిస్టరీ? మంచం కింద ముగ్గు జ్ఞాపకం వచ్చింది. ఉలిక్కి పడ్డాడు కీర్తన్. ఉదయం కృష్ణవేణి నిద్రలేచేసరికి ఆ ముగ్గు అక్కడ ఉండకూడదు, తుడిచేయాలి. వెంటనే మంచం మీద నుంచి కిందకి దిగాడు. గదిలో ఓ మూలగా ఉన్న చీపురు అందుకున్నాడు, అలికిడి కాకుండా. జాగ్రత్తగా మంచం కిందకు దూరాడు. 2 నిమిషాలు తదేకంగా ఆ ముగ్గు వంక చూశాడు. ఏమీ అర్థం కాలేదు. చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఆ ముగ్గు. బియ్యపు పిండితోనో ఎముకల పొడితోనో వేసినట్లుంది. చతురస్రాకారంలో 4 వైపులా 4 ద్వారాలతో, మధ్యలో ఒక వృత్తాకారంతో, ఆ వృత్తం చుట్టూ మరింత పెద్ద వృత్తంతో. ఎవరో అనుభవజ్ఞుడైన చిత్రకారుడు, ముగ్గుల స్పెషలిస్టో చకచక వేసినట్లు కనిపిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ముగ్గు మధ్యలో 4 వైపులకి విస్తరించున్న ఆకుల్లా ఒక కాండం దగ్గర నుంచి ప్రారంభమై వేసిన ముగ్గు. 4 దిశల అక్షరాలు. మంత్రాల, బీజాక్షరాల, సంస్కృతమా? భాష మాత్రం తెలీదు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం అక్షరాలు మాత్రం కావని క్షుణ్ణంగా తెలుసుకోగలిగాడు కీర్తన్. ముగ్గు మధ్యలో మట్టి ప్రమిద. ఆ ప్రమిదని తొలగించడానికి సంకల్పించుకుని దానిమీద చేయి వేయబోయాడు. అంతే. మంచం మీద కృష్ణవేణి కదిలిన అలికిడి. తను కదలకుండా అలాగే ఉండిపోయాడు. కాని ఆమె చూసింది. ఏమండి అంది కృష్ణవేణి. అంటే ఆమె మేలుకుందన్నమాట. ఆ, ఇక్కడే ఉన్నాను వేణి, నువ్వు పడుకో అన్నాడు. కాని ఆమెకు ఆశ్చర్యంగా విడ్డూరంగా అనిపించింది. భయాందోళనలు నిండిన కళ్ళతో మంచం మీద నుంచి కిందకి తొంగి చూసింది. అర్ధరాత్రి వేళ కీర్తన్ మంచం కిందకి ఎందుకు దూరాడో, అతని చేతిలో ఆ చీపురేంటో, మంచం కింద ఆ ముగ్గేంటో దిగ్భ్రాంతిగా చూస్తున్న కృష్ణవేణికి హఠాత్తుగా ఎందుకో భయం వేసి కెవ్వుమనరిచింది. శరవేగంతో మంచం కింద నుంచి బయటకొచ్చాడు. ఆమె మంచం మీద ముడుచుకుని కూర్చుంది. భర్తవంక అదోలా చూస్తోంది. వేణి, ఏమైంది వేణి? ఏంటండి ఇదంతా? ఏమైందనంత సౌమ్యంగా అడుగుతున్నారేంటి? మీరేంటి చీపురు పట్టుకోవడం ఏంటి? ఇప్పుడు టైం ఎంతైందనుకుంటున్నారు? అందామే ఆందోళనగా. అప్పుడు అర్థమైంది కీర్తన్కి. ఆమె కోణంలోంచి ఆలోచిస్తే విడ్డూరమే మరి. సుల్తాన్ బజార్లో మిస్ అయిన భర్త మళ్లీ ఇంట్లో ఎన్నో భయంకర సన్నివేశాల అనంతరం అర్ధరాత్రి మంచం కింద కనిపిస్తే, అది కాదు డియర్, ఇందాక నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఇంట్లోకి ఆ వెధవ మళ్లీ జ్వరబడ్డాడు. ఎవడండి వాడు? వాడే ఆ రోజు అర్ధరాత్రి నేల మీద భోంచేసినవాడు. అమ్మో! గుండె జల్లుమంది కృష్ణవేణికి. ఎవడండి వాడు? నాకు భయం వేస్తోందండి. డోంట్ వర్రీ, వీటన్నింటికీ పరిష్కారం నేను తెలుసుకుంటానుగా, సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. ఏమండి? కృష్ణవేణి పిలిచింది. భర్త భుజం మీద చేయి వేసి ఆమె వంక చూశాడు. నాకు తల తిరిగిపోతున్నట్లుగా ఉంది. ఒళ్లంతా నొప్పులుగా ఉంది, మొత్తుగా ఉంది, బరువుగా ఉంది. ఇలా చూడండి, నా గుండె మీద చేవాంచి వినండి, దడదడమని ఎలా కొట్టుకుంటుందో అందామె. కీర్తన్ చిరునవ్వుతో ఆమె గుండె మీద వాలి, నార్మల్, ఎవరికైనా గుండె అలాగే కొట్టుకుంటుంది అంతే అన్నాడు సింపుల్గా. అమాయకమైన చూపులు, అరుణారుణ అధరాలు, ముచ్చటైన బొట్టు. కృష్ణవేణి భయం పోగొట్టే మార్గం స్ఫురించింది అతనికి. చేతిలో సిగరెట్ యాస్ట్రేలో పడేసి పక్కనే అందుబాటులో ఉన్న వాటర్ జగ్గులోంచి మంచినీళ్ళందుకుని తాగి ఆమెకు కూడా ఇచ్చాడు. క్షణాల్లో జగ్గు ఖాళీ చేసిందామె. కృష్ణవేణి అందచందాలు ఆమెకెప్పుడూ నిత్య నూతనం. ప్రేమించే హృదయంతో చూస్తే జీవితాంతం కొత్తదనం కనిపిస్తుంది ఎవరికైనా. చటుక్కున ఆమెని కౌగిలించుకున్నాడు కీర్తన్. అతని గాఢ పరిష్వంగంలో ఆమె ఆదమరిచి నిద్రపోయింది. కాని కీర్తన్ మనసు మాత్రం ఇంకా ఆ మంచం కింద వేయబడిన ముగ్గు, మధ్యలో ఉన్న మట్టి ప్రమిద, వాటి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. అది భారతదేశం కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, టెక్సాస్. ఇంటర్ కాంటినెంటల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎయిడ్స్, ICACA, ఇకాకా. వెస్ట్ పెస్టిసైడ్స్ ఆర్కేడ్ రోడ్డు దాటి కుడివైపు మట్టి రోడ్లోకి మలుపు తిరిగి దట్టంగా పెరిగిన పైను వృక్షాల మధ్యన సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన 12 అంతస్తుల అధునాతన సువిశాల భవనంలోని 12వ అంతస్తులో ఉంది ఇకాకా పరిశోధనాలయం. భవనం చుట్టూరా సుమారు 60 మంది గన్మెన్లు నేవీ బ్లూ యూనిఫామ్లు ధరించి సాయుధులై అనుక్షణం అప్రమత్తతగా గస్తీ తిరుగుతూ ఉంటారు. 10వ అంతస్తు వరకు అమెరికా దేశపు అనేక కీలకమైన కంప్యూటర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఆంతరంగిక కార్యాలయాలు ఉన్నప్పటికీ 11వ అంతస్తు, 12వ అంతస్తు మాత్రం అసామాన్యమైన రక్షా వలయంలో నెలకొల్పబడిన ల్యాబొరేటరీలు. అకాల్డ్ సైన్సెస్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ రీసెర్చ్ అనాలిసిస్ B గ్రేడ్ 11వ అంతస్తులో ఉంటే ఇకాక 12వ అంతస్తులో ఉంది. మిగతా అన్ని ఫ్లోర్లకి కామన్ లిఫ్ట్లుంటే 11, 12 అంతస్తులకు మాత్రం
విడివిడిగా 2 ప్రత్యేక లిఫ్ట్లున్నాయి. ఇకాక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆద్యుడు, అగ్రజుడు అయిన ప్రొఫెసర్ గొగోపాయ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది స్టాఫ్ ఉన్నారు ఆ కార్యాలయంలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఆపరేటర్స్, బాయ్స్, స్టోర్ ఇన్ఛార్జీలు మొత్తం 120 మంది దాకా ఉంటారు. 16 మంది మేధావుల్లాంటి అత్యంత అనుభవపూర్వకమైన ప్రొఫెసర్లు వారి వారి డిపార్ట్మెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇకాక ప్రొఫెసర్ గొగోపాయ్ స్వప్న సామ్రాజ్యం. గొగోపాయ్ గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక వివాదాస్పదమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు రష్యన్ గూఢచారి సంస్థ కేజీబీ గొగోపాయ్ని నకిలీ ప్రొఫెసర్గా అభివర్ణిస్తూ అతనొక ప్రమాదకరమైన క్రిమినల్ అని పేర్కొన్నట్లు వార్తల్లో రావడం, అమెరికన్ శాస్త్రవేత్తల సమాఖ్య ఆ స్టేట్మెంట్ని సవాల్ చేయడం, కేజీబీ తమ స్టేట్మెంట్ని ఉపసంహరించుకోవడం జగమెరిగిన సత్యం. గొగోపాయ్ ఒక క్షుద్ర మాంత్రికుడని, విజ్ఞాన శాస్త్రం ముసుగులో మూఢత్వాన్ని పెంచి పోషిస్తోన్న మూర్ఖుడని వెస్ట్ బెర్లిన్ అభ్యుదయవాదుల సంఘం ఒక సభలో విమర్శించింది. ఆ సంఘటన జరిగిన 25 రోజుల తర్వాత సదరు అభ్యుదయవాదుల సంఘం కారణం తెలియజేయకుండానే డిజాల్వ్ అయినట్లు అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వార్త వెలువడింది. వెస్ట్ బెర్లిన్ అభ్యుదయవాదుల సంఘ అధ్యక్షుడు టామ్ గ్రీన్వుడ్ వైద్యశాస్త్రానికి అంతుబట్టని ఒక విచిత్రమైన వ్యాధితో 4 రోజులు మంచం మీద అతుకుపోయి కుంగి కృశించి నశించిపోయిన వైనం మహామహుల్ని సైతం కలవరపెట్టింది. విచిత్రం ఏంటంటే ప్రొఫెసర్ గొగోపాయ్ ఇంతవరకు ఏనాడు ప్రెస్ని ఎదుర్కోలేదు. ఒకే ఒక్కసారి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తరపున ఒక ప్రముఖ విలేకరి ఆయన్ని పట్టుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తే ఐ ఆమ్ ఏ స్మాల్ మ్యాన్, ఏ వెరీ కామన్ సైంటిస్ట్ అని మాత్రం నవ్వి ఊరుకున్నాడట. ఇకాక పరిశోధనాలయంలో ఎయిర్ కండిషన్ రూమ్లో 6 మాస్టర్ కంప్యూటర్లు పనిచేస్తున్నాయి ఆ క్షణంలో. తెల్లని కోట్లు ధరించిన అందమైన అమ్మాయిలు శ్రద్ధగా కంప్యూటర్స్ని ఆపరేట్ చేస్తున్నారు. అటు ఇటు పచార్లు చేస్తూ అందరినీ, అన్ని కంప్యూటర్ స్క్రీన్స్ని ఉత్కంఠతతో పరిశీలిస్తున్నాడు లావు, ఎత్తుగా, జైంట్ ఆకారంలో ఉన్న స్టాన్లీ. గొగోపాయ్ కుడి భుజం స్టాన్లీ. ఆ ఏసీ డెల్టా రూంలోకి ఇతరుల ప్రవేశం నిషిద్ధం. కేవలం ప్రొఫెసర్ గొగోపాయ్, ఆంతరంగిక కార్యదర్శి ఢిల్లీ, జైంట్ అసిస్టెంట్ స్టాన్లీ, మరో 18 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 2 బాయ్స్ తప్ప మరెవరూ ఆ కంప్యూటర్స్ పనిచేస్తూ ఉండగా లోపలికి రావడానికి వీల్లేదు. రోజుకి 8 గంటలకు ఒక షిఫ్ట్ చొప్పున 3 షిఫ్టుల్లో ఆరుగురుగా మొత్తం 18 మంది లేడీ ఆపరేటర్స్ వాటిని చూడగలరు. ఈ 18 మందికి బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. స్టాన్లీ టక్కున ఆగిపోయాడు. సడన్గా అన్ని కంప్యూటర్ స్క్రీన్స్ మీద డాజిలింగ్ లైట్ సిగ్నల్స్ రావడం మొదలయ్యాయి. స్టాప్! అరిచాడు స్టాన్లీ. అతని మొహం ఆనందంతో వెలిగిపోతోంది. ఇంటర్నల్ మెగాఫోన్ కంప్యూటర్ దగ్గరికి వెళ్లి బటన్స్ నొక్కాడు స్టాన్లీ. ప్రొఫెసర్ గొగోపాయ్ స్క్రీన్ మీదకొచ్చాడు. సార్, ఎక్స్పెరిమెంట్ గ్రాండ్ సక్సెస్ సార్. మనం పంపించిన ఫీడింగ్ని స్పిరిట్ ఫైల్ రిసీవ్ చేసుకుంటోంది అన్నాడు స్టాన్లీ ఉత్సాహంగా. నేనొస్తున్నాను ఆనందంగా అరిచినంత పనిచేశాడు గొగోపాయ్. ఎస్ సార్. మెగాఫోన్ ఆఫ్ చేశాడు స్టాన్లీ. ఆపరేటర్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. గత 14 నెలలుగా సాగుతోంది ఈ పరిశోధన. మరణించిన వారి ఆత్మలతో మాట్లాడడం అసాధ్యం కాదని నిరూపించిన శాస్త్రవేత్తల్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని బ్రెయిన్ వాష్ చేసి తయారు చేసిన కంప్యూటర్ సెట్ అది. ఆ శాస్త్రవేత్తతో పనైపోగానే ఎలక్ట్రిక్ చైర్లో కాల్చి బూడిదిగా మార్చేయడం కూడా జరిగిపోయి 14 నెలలు గడిచిపోయింది. గత సంవత్సరం 12 మంది గొప్ప గొప్ప వాళ్ల ఆత్మలతో మాట్లాడి అఖండ విజయం సాధించాడు గొగోపాయ్. మాజీ అమెరికన్ అధ్యక్షుడు కెన్నడీ, ఆఫ్ఘనిస్తాన్ డెలిగేట్స్ డైరెక్టర్ మొమోకా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎందరితోనో మాట్లాడగలిగాడు గొగోపాయ్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్షుద్రశక్తులు ఏవి, వాటి ప్రయోగాలు ఏ విధంగా జరుగుతాయి, వాటి మూల విరాటులెవరు, ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి అహర్నిశలు ప్రయోగాలు జరుగుతున్నాయి ఇకాక పరిశోధనాలయంలో. నవంబర్ 24వ తారీఖున అంటే ఈరోజు కంప్యూటర్స్ విజయోత్సాహంతో వెలుగుతున్నాయి. గత 2 నెలల కాలంలో కంప్యూటర్ వెల్లడి చేసిన క్షుద్రశక్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శభాషిణి, జపాన్ దేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రయోగించబడే క్షుద్రశక్తి. దీని ప్రభావం వలన మనిషి ఎదుగుదల నిరోధించబడుతుంది. 5 సంవత్సరాల పసిబాబు మీద గాని పాప మీద గాని శభాషిణి మొదటి ప్రయోగం జరిపితే ఆ బాలుడు గాని పాప గాని అంతకు మించి ఎదగదు. 2 గైకోల, ఆఫ్రికన్ అడవుల్లో 200 సంవత్సరాల క్రితం ప్రయోగించబడే క్షుద్రశక్తి.
ఇది స్త్రీలు మాత్రమే నేర్చుకోవడానికి అర్హులు. దీని ప్రభావం వలన మతిస్థిమితం కోల్పోయి కనిపించిన వాళ్ళందర్నీ డ్రాకులాలా కొరికి చంపడం ప్రారంభమవుతుంది. 3. వేవర్స్ ఫోజో. ఇది ఈజిప్షియన్ క్షుద్రశక్తి. దీని గురించి మరే ఇతర వివరాలు చెప్పడానికి కంప్యూటర్ నిరాకరించింది. 4. ఓషో. ఇది సుమారు 800 సంవత్సరాల క్రితం నార్త్ అమెరికన్ ప్రాంతాల్లో ప్రయోగించబడే విచిత్రమైన క్షుద్రశక్తి. దీని ప్రయోగ విధానాలు సుమారు 20 వరకు ఉండొచ్చని అంచనా. సెక్స్ వైపరీత్యాలు, వింత వింత సెక్స్ కోరికలు, విచిత్రమైన శృంగార శక్తులు ఆవహిస్తాయని, ఓషో ప్రయోగానికి గురైన స్త్రీ వాయువరసలు వేళా పాళా లేకుండా నిరంతరం సెక్స్ సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుందని, ఓషో ప్రయోగానికి గురైన పురుషుడు కొన్ని వేల స్త్రీలతో సంపర్కం జరగందే శాంతించడని, అతని మరణం కేవలం సెక్స్ జరిపే సమయంలోనే కపాలం పగిలిపోవడంతో సంభవిస్తుందని, ఈ ప్రయోగానికి ఆఖరి వారసుడు మిస్టర్ ఎక్స్ అని, అతని మరణంతో ఆ విద్య దాదాపు అంతరించినట్లేనని కంప్యూటర్ తెలిపింది. 5 నుంచి 24 వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఏ క్షుద్రశక్తులుండేవో ఉన్నాయో వివరిస్తూ 250 పేజీల కంప్యూటర్ సమాచారం అందింది. 25 మాత్రం భారతదేశం. భారతదేశంలో సుమారు 45 రకాల క్షుద్రశక్తులు ఉద్భవించాయని, పురాణకాలం నాటి కర్ణభేరి, నేత్రభేరి, స్పర్శభేరి ప్రయోగాలు ఈనాటికి అనేక క్షుద్రశక్తుల ఆవిర్భావానికి మూలమని కంప్యూటర్ స్పష్టం చేసింది. భారతదేశంలో కలకత్తా, కేరళ, ఒరిస్సా ప్రాంతాల్లో క్షుద్ర మంత్రోపాసకులు అధికంగా సంచరించేవారని, ఇప్పటికీ ఆ ప్రాంతం వారే దేశం నలుమూలలకి వలస వెళ్లి శిష్యుల్ని తీర్చిదిద్దారని కంప్యూటర్ ఉవాచ. భారతదేశంలో ఇంతవరకు ఉద్భవించిన గొప్ప గొప్ప క్షుద్ర మాంత్రికులు, వారి శిష్యుల జాబితా కోరాడు ప్రొఫెసర్ గోగోపాయ్. కంప్యూటర్ రేంజ్ మార్చడం జరిగిన ఈ సమాచారం ఆశించినంత స్పష్టంగా, ఊహించినంత సులభంగా లభ్యం కాలేదు. శకుని, సముద్రదత్త, అమరసేన, శాతకర్ణి, వాతాపి, పూర్వజుడు, అహో బలవంతుడు, కొమరపాలుడు ఇంకా ఎన్నో పేర్లు వెలుగులోకొచ్చాయి. 1934 నుంచి 1949 మధ్యన ఉద్భవించిన క్షుద్రమాంత్రికుడొకడే, ముజుల్లా ఖాన్. అతను సాధించిన క్షుద్రశక్తి వాహి. దీని గురించి 6 పేజీల సమాచారం అందించింది కంప్యూటర్. అన్నింటికన్నా శక్తివంతమైన ప్రయోగం వాహి. ఈ ప్రయోగం వలన సైతాన్ అంశతో కవలల్ని జనింపజేయొచ్చని వెల్లడవుతోంది. ఇంకా 27 అంశాలు, ఒక్కో అంశంలో 8 అంకాలు కలిగిన అనేక ప్రయోగ విధానాల గురించి ప్రబోధించబడ్డాయి. హిందూ మంత్రశాస్త్రంలో క్షుద్రశక్తుల గురించి, మానవాతీత శక్తుల గురించి, అతీంద్రియ సామర్థ్యాల గురించి విస్తృతంగా చర్చించబడింది అని, వాటి వివరాలు ప్రపంచంలో ఏ కంప్యూటర్ సేకరించలేదని, ప్రతి ప్రయోగం తాలూకా ఏదో ఒక భాగాన్ని ప్రయోగకర్త నిక్షిప్తం చేసుకుని తనతోనే అంతం చేసుకోవడం జరిగిందని కంప్యూటర్ చెప్పింది. ప్రపంచంలో అన్నింటికన్నా భయంకరమైన క్షుద్ర విద్య భైరవ బంధం అని కంప్యూటర్ పేర్కొంది. ఈ భైరవ బంధం 2 రకాలు, నాగభైరవం, ఉగ్రభైరవం. నాగభైరవం నుంచి ఉద్భవించిన అనేక చిన్న చిన్న క్షుద్ర విద్యల్లో కొన్ని రకాల స్తంభనలు, ఉచ్చాటనలు, చేతబడులు, మారణములు వివరించబడ్డాయి. ఇక ఉగ్రభైరవం ప్రస్తుతం భారతదేశంలో గత 200 సంవత్సరాలుగా సజీవంగా ఉన్న కొన్ని విద్యల్లో కాశ్మోర, క్షితిబోర, సంతానకుట్టి, రక్తకుట్టి, చిన్నకుట్టి, సైతాన్కుట్టి, శాతకేతు విద్యలు అత్యంత ప్రమాదకరమైన మాతృకల నుంచి ఆవిర్భవించబడ్డాయి. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో జనజీవనంలో కలిసిపోయి గుట్టుగా ఈ ప్రయోగాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్న మాంత్రికులు 100ల సంఖ్యలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ మధ్యనే శాతకేతు ప్రయోగం ఆరంభమైంది. శాతకేతులో అత్యంత కష్టతరమైంది, ప్రమాదకరమైంది ఉగ్ర శాతకేతు. ఇది కూడా భైరవబంధ విద్యల్లో ఉగ్రభైరవానికి చెందిందే. ఉగ్ర శాతకేతు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కంప్యూటర్స్ అన్నీ విచిత్రంగా డెడ్ అవుతూ ఉండడం ఇకాక డైరెక్టర్ ప్రొఫెసర్ గోగోపాయ్కి ఆశ్చర్యం కలిగించింది. ఇది జరిగి 2 మాసాలైంది. అప్పట్నుంచి ఉగ్ర శాతకేతు గురించి తీవ్రమైన పరిశోధనలు మొదలయ్యాయి. రాత్రి పగలు ఉధృతంగా సాగించిన పరిశ్రమ ఫలితంగా ఈరోజు నవంబర్ 24వ తారీఖు మాస్టర్ కంప్యూటర్ పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వసాగింది. ఉగ్ర శాతకేతు. అదే క్షణంలో ప్రొఫెసర్ గోగోపాయ్ లోపలికి అడుగు పెట్టడంతో అందరూ చివాలన లేచి నిల్చుని గుడ్ మార్నింగ్ సార్ అని సవినయంగా విష్ చేశారు. స్వీకార సూచకంగా తల పంకించాడతను. బంగారు పోత పోసినట్లు మెరిసిపోతోంది అతని శరీరం. విశాలమైన నుదురు, డార్క్ బ్రౌన్ కలర్ తల వెంట్రుకలు, పొడుగాటి ముక్కు, పల్చటి పెదవులు, సూదంట్రాయిలా మెరుస్తోన్న కళ్ళు, నీలం రంగు కనుగుడ్లు,
సుమారు 6 అడుగుల ఎత్తైన దృఢమైన విగ్రహం గోగోపాయిది. ఒక మాస్టర్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడతను. ప్రత్యేకమైన వైరింగ్స్తో హెల్మెట్లా ధరించగల హెడ్ ఫోన్స్ ఆపరేటర్స్ని తలకి తగిలించుకుని రెడ్ బటన్ ఆన్ చేశాడు గోగో కుతూహలంగా. ఇంగ్లీషు అక్షరాల్లో ఉగ్రశాతకేతు అని ప్రత్యక్షమైంది స్క్రీన్ మీద. గోగోపై కళ్ళు మెలమెలా మెరిశాయి. వరుసపెట్టి సమాచారం ఇవ్వసాగింది కంప్యూటర్. ఒక్కొక్క అంశం తెర మీద వెలువడుతూ ఉంటే ఊపిరి పీల్చుకోవడం సైతం మర్చిపోయి చూస్తున్నాడు ప్రొఫెసర్ గోగోపాయ్. ఉగ్రశాతకేతు ప్రస్తుతం ప్రపంచంలో ఆచరణలో ఉన్న 76 క్షుద్ర విద్యల్లోకి అత్యంత శక్తివంతమైంది. భారతదేశంలో ఉగ్రశాతకేతు కన్నా మరో 2 శక్తివంతమైన క్షుద్ర విద్యలున్నాయి. ఏంటా విద్యలు? ప్రశ్నించాడు గోగోపాయ్ బటన్స్ నొక్కి. సారీ, నో ఇన్ఫర్మేషన్ కనిపించింది తెర మీద. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు ప్రొఫెసర్. సేమ్ ఆన్సర్. అసహనంగా నిట్టూర్చాడు. ఈ విద్య గురించి పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తులు, బతుకున్న వ్యక్తులు ఎవరెవరు? ఇద్దరే. ఒకటి మేర్లపాక పెరుమాళ్ళు, ఉన్నికృష్ణన్. మేర్లపాక పెరుమాళ్ళు వివరాలేమిటి? పెరుమాళ్ళు వయసు 94 సంవత్సరాల 3 నెలల 7 రోజులు. ప్రస్తుతానికి ఒంటిమెట్టపల్లి అనే చిన్న గ్రామంలో ఉంటున్నాడు. ఒంటిమెట్టపల్లి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. గత 7 సంవత్సరాలుగా ఈయన కదల్లేని నిస్సహాయ స్థితిలో, మాట్లాడలేని పరిస్థితుల్లో మంచానికి అతుకుపోయి జీవచ్ఛవంలా పడున్నాడు. అతని భార్య గంగూబాయ్. అతని ద్వారానే ఉగ్రశాతకేతు ప్రయోగాలు నేర్చుకుంటూ ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేయడానికి తీవ్ర కృషి సాగిస్తూ అతనితోనే ఉంటోంది. ఇది పెరుమాళ్ళు గురించిన వివరాల సారాంశం. ఇక ఉన్నికృష్ణన్ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో త్రివేంద్రంలో జన్మించి అతి చిన్న వయసులోనే చోటానికరే భగవతి అమ్మ భక్తుడిగా బంధుమిత్ర వర్గాల్లో పేరు గడించి హఠాత్తుగా ఆళ్లుదా అటవీ ప్రాంతంలో అదృశ్యమైపోయి మధుసూదన్ పెళ్ళై అనే భయంకరమైన క్షుద్ర దేవతోపాసకుడి వద్ద శిష్యుడిగా చేరి 14 సంవత్సరాల తర్వాత విజయవంతమైన క్షుద్ర మాంత్రికుడిగా అవతరించిన ఘనుడు ఉన్నికృష్ణన్. ఉగ్రశాతకేతులని 12 ఉచ్చాటన విధానాలు నేర్పించి తనకి ఒక యోగ్యుడైన శిష్యుడు లభించాడని అతను తన భార్య ఒడిలో కన్ను మూశాడు తృప్తిగా. మధుసూదన్ పెళ్ళై భార్య మూగాంబిక బాధ్యత ఆనాటి నుంచి ఉన్నికృష్ణన్ చేపట్టాడు. కేరళ రాష్ట్రంలో పిళ్ళై శిష్యుడు ఉన్నికృష్ణన్ని ఎరుగని వారుండరు. గోండాలు, కోటీశ్వరులు, రాజకీయ నాయకులు, మత వ్యతిరేకులు, సంఘ వ్యతిరేక శక్తులు మూగాంబిక ఉన్నికృష్ణన్ కాళ్ల మీద పడి శరణు కోరి అడిగినంత బంగారం చెల్లించి శత్రువర్గాల మీద క్షుద్ర ప్రయోగాలు చేయించుకుంటూ ఉంటారు. ఉన్నికృష్ణన్ని అరెస్టు చేయాలని కేరళ ప్రభుత్వం రహస్యంగా ప్రకటించింది కూడా. హఠాత్తుగా అతను తన గురుపత్ని మూగాంబికని తీసుకుని ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాడు. విశాఖపట్నంలో కొన్నేళ్లు, శ్రీకాకుళంలో కొన్ని నెలలు, కరీంనగర్లో కొన్ని సంవత్సరాలు, ఆదిలాబాదులో కొన్ని నెలలు గడిపి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. ఉన్నికృష్ణన్ వయసు 40 సంవత్సరాలుంటుంది. గురుపత్ని మూగాంబిక వయసు 97 సంవత్సరాలు. కంప్యూటర్ మరెన్నో వివరాలు చెప్పబోతూ ఉండగా గోగోపాయ్ అసహనంగా బటన్ నొక్కి మరో ప్రశ్న వేశాడు. ప్రస్తుతం ఉగ్రశాతకేతు ప్రయోగం జరుగుతోందా అని. జరుగుతోంది. ఎక్కడ? హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. ఎవరి మీద? శ్రీమతి కృష్ణవేణి కీర్తన మీద. ఉగ్రశాతకేతు ప్రయోగం వల్ల సంభవించే పరిణామాలేంటి? కృష్ణవేణి గర్భవతి అవుతుంది. అత్యంత భయంకరమైన శాతకేతు బీజం ఆమె గర్భంలో నాటబడుతుంది. పరమ వికృతమైన, చండాలమైన, క్రూరమైన, కఠినమైన, భయంకరమైన శిశువు ఆమె గర్భంలో ఉద్భవిస్తాడు. సైతాన్ శక్తి మరోసారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఆ శాతక శిశువు జన్మించగానే మహావృక్షాలు కోకటి వేళ్లతో సహా నేలకూలిపోతాయి. ప్రపంచంలో 7 ప్రాంతాల్లో భూకంపం వస్తుంది. సరిగ్గా 80 సంవత్సరాల వయసున్న వృద్ధులంతా మరణిస్తారు. లక్షలాది ప్రజలు ప్లేగు, మసూచి, మెదడు వ్యాపు వ్యాధి, గర్భస్రావం ఆదిగా గల అనేక కారణాల వలన మరణిస్తారు. ఆ శిశువు ఆయుష్కాలం కేవలం 12 సంవత్సరాలే. శాతక శిశువుని వశపరుచుకుని అతనికి సంపూర్ణ అమావాస్య రోజు అర్ధరాత్రి కన్నెపిల్లని వికృత రతిక్రీడ కోసం సమర్పిస్తే శాతక శిశువు రాత్రంతా కామక్రీడ కలాపంలో మునిగి తేలి ఉదయానికి సొమ్మసిల్లి పడిపోతాడు. ఆ శాతక శిశువుని సజీవంగా సమాధి చేసి సంభోగించబడిన కన్నెపిల్లని వివాహం చేసుకుంటే కనీ విని ఎరుగని 66 రకాల అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి. అది కంప్యూటర్ ఉవాచ. ప్రొఫెసర్ గోగోపాయ్ ముఖం విప్పారింది.
మరణించిన వారితో, ఆత్మలతో, స్పిరిట్స్తో మాట్లాడిన వ్యక్తి గోగోపాయ్. అతనికి ఉగ్ర శాతకేతు శక్తి గురించి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇండో అమెరికన్ స్పిరిట్ తెలియజేసింది. ఆనాటి నుంచి నిరంతరం అదే ధ్యేయంతో, అదే లక్ష్యంతో ప్రొఫెసర్ గోగోపాయ్ పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాడు. శాతక శిశువు ఎప్పుడు జన్మిస్తాడు? ప్రశ్నించాడు గోగోపాయ్. సారీ, నో ఇన్ఫర్మేషన్. శాతక శిశువుని సజీవంగా సమాధి చేసి సంభోగించబడిన కన్నెపిల్లని వివాహం చేసుకుంటే సంతృప్తించే 66 రకాల అతీంద్రియ శక్తులేవి? సారీ, నో ఇన్ఫర్మేషన్. శాతక శిశువుని వశపరుచుకోగల వ్యక్తులెవరు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఉగ్ర శాతకేతు గురించి సంపూర్ణమైన సమాచారం ఎవరెవరికి తెలుసు? ఉన్నికృష్ణన్. అతను కాక మరెవరు? ఎవరూ లేరు. ఉగ్ర శాతకేతు గురించి నామమాత్రంగా తెలిసిన వాళ్ళు ఎంతమంది? 146 మంది. వాళ్ల పేర్లు, వివరాలు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఉన్నికృష్ణన్ తర్వాత ఉగ్రశాతకేతు విద్య మరెవరైనా నేర్చుకున్నారా? లేదు. ఉగ్రశాతకేతు విద్యను నేర్చుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదా? చేశారు. ఎవరెవరు, ఎంతమంది? చాలామంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సంఖ్య తెలీదు. ప్రస్తుతం ఉన్నికృష్ణన్ దగ్గర శిష్యరకం చేస్తున్న ఒక యువకుడు మాత్రం ఉగ్రశాతకేతు అభ్యసిస్తున్నాడు. ఉగ్రశాతకేతు క్షుద్ర విద్యని అభ్యసిస్తోన్న ఉన్నికృష్ణన్ శిష్యుడెవరు? డోరా. ప్రొఫెసర్ గోగోపాయ్ బ్రుకుటి ముడిపడింది. మళ్లీ అదే ప్రశ్న వేశాడు. డోరా. ప్రత్యక్షమైంది కంప్యూటర్ స్క్రీన్ మీద. డోరా వివరాలు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఉగ్రశాతకేతు ప్రయోగం జరగబోతోన్న స్త్రీ పేరు? కృష్ణవేణి. ఆమె గురించి వివరాలు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఎక్కడుంటుందామె? హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం, ఇండియా. ఆ తర్వాత కంప్యూటర్ని ఆఫ్ చేశాడు ప్రొఫెసర్ గోగోపాయ్. వెరీ గుడ్. ఇప్పుడు మన శ్రమ చాలా వరకు తగ్గింది. ఇక్కడ ప్రయత్నాలు యథావిధిగా నిరాటంకంగా సాగనివ్వండి. ఉగ్రశాతకేతు క్షుద్ర ప్రయోగాల వివరాలు ఎక్కడ లభిస్తాయో, అక్కడ లిటరేచర్ ఎక్కడెక్కడ లభిస్తుందో, ఈ శక్తిని ఎదుర్కొనే శక్తులు ఏమున్నాయో, ఎక్కడున్నాయో, గతంలో ఉగ్రశాతకేతు ప్రయోగాలు చేసి విఫలమైన వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో, ఆ మరణించిన వారి స్పిరిట్స్ని ఆవాహన చేసి ఇంటర్వ్యూ చేయండి అన్నాడు గోగోపాయ్ తన అసిస్టెంట్ స్టాన్లీతో. ఎస్ సార్. అంతేకాదు, సరిగ్గా సాయంత్రం 6 గంటలకి ప్రొఫెసర్ రూజ్వెల్డ్, ప్రొఫెసర్ మెకౌన్, ప్రొఫెసర్ తాయ్, కంప్యూటర్ ఇంజనీర్ క్రిస్టీ అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మను. అర్జెంట్ మీటింగ్ అన్నాడు గోగోపాయ్ ఆజ్ఞాపిస్తున్నట్లు. ఇకాక కాన్ఫిడెన్షియల్ కాన్ఫరెన్స్ హాలు, నవంబర్ 24 సాయంత్రం 6 గంటలు. సువిశాలమైన ఆ హాల్ అంతటా మెత్తటి కార్పెట్ పరచబడింది. గోడల మీద ఫోటోలు గాని, బొమ్మలు గాని, అలంకారాలు గాని ఏమీ లేవు. ఇకాక స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అనే రేడియం అక్షరాలు మాత్రం పెద్ద సింహాసనం లాంటి కుర్చీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఏర్పాటు చేయబడిన టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సెమీ సర్కిల్లో ఉన్న టేబుల్ చుట్టూ 16 కుర్చీలు వేయబడున్నాయి. ప్రొఫెసర్ గోగోపాయ్ తన సింహాసనంలోకొచ్చి కూర్చున్నాడు. అతని పక్కనే అతని పర్సనల్ సెక్రటరీ లిల్లీ నిల్చునుంది. ఎదురుగా కుర్చీలో 3 ప్రొఫెసర్లు రూజ్వెల్డ్, మెకాన్, తాయత్తులతో పాటు కంప్యూటర్ ఇంజనీర్ క్రిస్టీ, గోగోపాయ్ జెయింట్ అసిస్టెంట్ స్టాన్లీ కూర్చునున్నారు. డియర్ ఫ్రెండ్స్, కంగుమంది గోగోపాయ్ కంఠస్వరం. మౌనంగా శ్రద్ధగా వింటున్నారు అందరూ. మన రాడార్ ఎక్విప్మెంట్స్ రేంజ్ని పెంచండి. శాటిలైట్ ఆబ్జెక్ట్స్ని మరింత పటిష్టంగా తయారు చేయించి రిలీజ్ చేయండి. అల్టిమేటంలో అక్కాల్డ్ పవర్ గురించిన సమాచారమంతా తెలుస్తూ ఉండాలి. క్షుద్రశక్తులు, అతీంద్రియ శక్తులు, మానవాతీత శక్తులు, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాస్, సోడియాజం, రెప్లికానా, సైలెంట్ సౌండ్ వీల్స్ అన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్న సకల శక్తుల గురించి రికార్డు కావాలి. మన డెల్టా రూమ్లోని మాస్టర్ కంప్యూటర్స్కి అందని సమాచారం ఉండకూడదు. నేను తక్షణమే భారతదేశం బయలుదేరుతున్నాను. నాతో పాటు లిల్లీ, స్టాన్లీ కూడా వస్తున్నారు. ఏ క్షణంలో నేను పిలిచినా రావడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. నేను వచ్చేంతవరకు ఇక్కడ జరుగుతున్న ప్రయోగాల వివరాలేవి బయటకు తెలియకూడదు. ఓకే? ఎస్ ప్రొఫెసర్. ఉగ్ర శాతకేతు, అది కావాలి నాకు. అవసరమైతే శాతక బీజం నాటబడిన ఆ స్త్రీ కృష్ణవేణిని నేను టెక్సాస్కి పంపిస్తాను. అక్కడున్న క్షుద్ర మాంత్రికుడు ఉన్నికృష్ణన్ గాని, అతని శిష్యుడు డోరాని గాని, వీలుంటే ఇద్దరిని, అవసరమైతే అందర్నీ ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొస్తాను. బట్ సార్, ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ప్రొఫెసర్ రూజ్వెల్డ్. ఎస్. ఉగ్ర శాతకేతుకి సంబంధించిన కంప్యూటర్ నోట్స్ అంతా క్షుణ్ణంగా గమనించాను. శాతక శిశువు జన్మించగానే జరిగే అనర్థాల గురించి తెలిసింది. నా ఉద్దేశంలో తల్లిని కిడ్నాప్ చేయకుండా పుట్టిన శాతక శిశువుని మన దేశానికి తీసుకురాగలిగితేనే ఉత్తమం అనిపిస్తోంది అన్నాడు. ఎస్ ప్రొఫెసర్, నా అభిప్రాయం కూడా అదే.
అన్నాడు ప్రొఫెసర్ మెకాను. వాట్ డు యూ సీ మిస్టర్ థాయ్? అడిగాడు గోగోపాయ్. ది సేమ్ ఒపీనియన్. ఆఖరికి క్రిస్టీ కూడా అదే అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, సాలోచనగా తల పంకించాడు. ఇది భారతదేశం కాదు. అయినప్పటికీ ఇక్కడ ఇకాకో ఆంతరంగిక కార్యాలయంలో, అక్కడ భారతదేశంలోని హైదరాబాదు నగరంలోని సౌదామిన్లో ఉంటున్న కీర్తన్ భార్య కృష్ణవేణి మీద ఉగ్ర శాతకేతు క్షుద్ర ప్రయోగం జరిగిందని తెలుసుకుని విలయానికి ప్రళయానికి చిహ్నంగా ఆమె గర్భంలో ఉద్భవించే శాతక శిశువుని అమెరికాకి తీసుకురావాలనే మహాసంకల్పంతో ప్రొఫెసర్ గోగోపాయ్, అతని పర్సనల్ సెక్రటరీ లిల్లీ, జెయింట్ అసిస్టెంట్ స్టాన్లీ ఆ మర్నాడే భారతదేశానికి బయలుదేరి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. సౌదామిని కృష్ణవేణి కళ్ళు తెరిచేసరికి 7 గంటలు దాటిపోయింది. ఒళ్లంతా దూదిపింజల్లా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. మంచం మీద నుంచి లేవబోయింది. ఏ ఆగాగు! ఆందోళనగా అరుస్తూ వచ్చాడు కీర్తన్. అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినట్లు తెలుస్తోంది. మంచం కింద ముగ్గు మాత్రం ఆమె కంటపడకూడదనే భయం, వంటగదిలో ముగ్గును కూడా ఆమె చూడకూడదనే ఆందోళన అతన్ని మరో ఆలోచన చేయనివ్వడం లేదు. కమాన్ చెయ్యి పట్టుకుని భార్యని మంచం మీద నుంచి కిందకి దింపాడు. అదేంటండి, నేనేమైనా చిన్నపిల్లనా చెయ్యి పట్టుకుని దింపేస్తున్నారు? చిన్నపిల్లవు కాదు, సుకుమారివి, అపరూప సౌందర్య మూర్తివి, నా బంగారు కొండవి. కృష్ణవేణి కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. సిగ్గుపడుతూ నవ్వింది. చూడు డియర్, అదిగో ఫ్లాస్క్లో కాఫీ రెడీ. వాట్, కాఫీ మీరు చేశారా? ఎస్. నువ్విక కిచెన్లోకి వెళ్ళనవసరం లేదు. 10 నిమిషాలు, దట్సాల్. పోనీ పావుగంట అంతే. అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వను. రెడీ అయిపోవాలి. నిన్ను నీ ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేసి నేను దేశం మీద పడాలి. ఈరోజు నాకు చాలా పనులున్నాయి అని తొందర చేశాడు కీర్తన్. కృష్ణవేణి ఒప్పుకోకపోయినా కీర్తన్ పట్టుబట్టడంతో అరగంటలో తయారైపోయిందామె. చిన్న బ్రీఫ్ కేసులో 2 రోజులకి సరిపడా డ్రెస్సులు సర్దేశాడు. 8 గంటలకల్లా ఇంట్లోంచి బయటపడ్డారు. ఇంటికి తాళం వేసి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ ఉండగా పని మనిషి మున్ని వచ్చింది. అమ్మయ్య, టైంకొచ్చావే, నీ ఇంటికే వద్దామనుకుంటున్నాం అంది కృష్ణవేణి. మున్ని, ఈరోజు నీకు చాలా పనుంది. ఇల్లంతా పైన కింద అన్ని గదులు శుభ్రంగా కడిగి తుడిచి జాగ్రత్తగా సర్ది తాళం వేసి ఇంటికి వెళ్ళిపో. సాయంత్రం పనిలోకి రానవసరం లేదు. మేమే ఇంటికొచ్చి తాళం తీసుకుంటాంలే అన్నాడు కీర్తన్ తాళం ఆమె చేతికిస్తూ. అర్థమైందా అడిగింది కృష్ణవేణి. అర్థమైందమ్మా అంది మున్ని. స్కూటర్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి సరాసరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న జవహర్ నగర్లో ఉంటున్న తమ ఫ్యామిలీ ఫ్రెండ్ దేవి సీతారాముడు గార్ల ఇంటికి చేరుకోవడానికి అరగంట పట్టింది. వాళ్ల పిల్లలు వంశీ, లలిత ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆంటీ అంటూ దంపతులిద్దరూ కీర్తన్ని, కృష్ణవేణిని సాదరంగా ఆహ్వానించారు. 4 రోజులు మా ఇంట్లో ఉండేలా రావచ్చుగా అని అంటూ ఉంటారుగా, అందుకే కృష్ణవేణిని మీ ఇంట్లో 2 రోజులు వదిలేద్దామని వచ్చాను అన్నాడు కీర్తన్. వెరీ గుడ్. 2 రోజులేం కర్మ, మీకిష్టం ఉన్నంతకాలం ఉండండి, మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు సీతారాముడు. బోల్డన్ని సెలవులున్నాయని నేను వారం రోజులు ఆఫీసుకి సెలవు పెట్టాను. హ్యాపీగా గడిచిపోతుంది, ఉండండి అంది దేవి. పావుగంట సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి కదిలాడు కీర్తన్. టెలిగ్రాఫ్ ఆఫీస్కి చేరుకుని వెంటనే విశాఖపట్నానికి టెలిగ్రామ్ ఇచ్చాడు. మామగారిని, అత్తగారిని వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చామని. అక్కడి నుంచి కీర్తన్ పట్టువదలని విక్రమార్కుళ్ల తన ప్రయత్నం ప్రారంభించాడు. ఆగ మేఘాల మీద ఇంట్లో ఫోన్ ఏర్పాటు చేయాలి, అది అతని లక్ష్యం. మెడికల్ గ్రౌండ్స్లో, ఎమర్జెన్సీ గ్రౌండ్స్లో ఫోన్ సంపాదించొచ్చు. కానీ అతనికి నజీరుద్దీన్ ఆ మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. తన వద్ద అమ్మకానికో ఫోన్ ఉందని ఈ మధ్యనే చెప్పాడు. ఆ ఫోన్ అమ్ముడుపోకుండా ఉంటే తన పేరున ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. అతను ఆశించినట్లుగానే నజీరుద్దీన్ లక్కీగా ఆ ఫోన్ అమ్మలేదు. థ్యాంక్ యూ నజీర్, ఆ ఫోన్ నాకు కావాలి అర్జెంటుగా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. జరూరు భయ్యా, నాకు డిపార్ట్మెంట్లో చాలామంది తెలిసిన వాళ్ళున్నారు. నువ్వు ఊహించినంత సూపర్ ఫాస్ట్గా ఫోన్ కనెక్షన్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను అన్నాడు ఆప్యాయంగా. రోజంతా విపరీతంగా తిరిగారు నజీరుద్దీన్, కీర్తన్. నిజంగా నజీర్కున్న పరపతి అంతా ఇంతా కాదు. మర్నాడుదయం ఇంట్లో టెలిఫోన్ కనెక్షన్ ఉంటుందని నమ్మకం కలిగింది ఇద్దరికీ. అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు కీర్తన్. 2-3 పెగ్గలు కొట్టించి థ్యాంక్స్ చెప్పాలి సార్ నవ్వుతూ అన్నాడు నజీరుద్దీన్. కీర్తన్కి కూడా ఎందుకో మందు కొట్టాలనిపించింది. చాలా కాలమైంది డ్రింక్ తీసుకుని. ఇద్దరూ ఓ బారుకి వెళ్లారు. చికెన్ 65తో పాటు బ్రాందీ సిప్ చేస్తూ ఓ గంటసేపు బార్లో గడిపారిద్దరు. కీర్తన్ చాలా తక్కువ తాగాడు. నజీరుద్దీన్ హాఫ్ బాటిల్లో దాదాపు 3 వంతులు తాగేశాడు.
కడుపు నిండా భోంచేశాక 4 జరదాపాలను ఇప్పించి నజీరుద్దీన్ని అతని ఇంటి దగ్గర వదిలిపెట్టి భార్య కోసం బయలుదేరాడు కీర్తన్. గుమ్మంలో కడుగు పెట్టగానే సీతారాముడు, దేవి ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళు చెప్పిన మాటలు వినగానే తల గిరును తిరిగిపోయింది కీర్తన్కి. వాట్? షాక్ అయినట్లు చూశాడు. అవును మిస్టర్ కీర్తన్, సాయంత్రం 6 గంటల నుంచి ఆవిడ చాలా అసహనంగా ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళాలని పదే పదే అంటుంటే మా ఇంట్లో ఏదైనా అసౌకర్యం కలిగిందేమో అని బాధపడ్డాం. కానీ 7:30 ప్రాంతంలో మాత్రం ఆమె చాలా విసుగ్గా, సీరియస్గా లేచి నిల్చున్నారు. మాతో చెప్పా పెట్టకుండా ఆవిడ బయటికి వెళ్ళిపోతుంటే మేము ఆపడానికి కూడా ప్రయత్నం చేశాం. కానీ రిస్టువాచి చూసుకున్నాడు కీర్తన్. అప్పుడు సమయం 10 నిమిషాలు తక్కువ 8 గంటలు. నేను కృష్ణవేణి చేయి పట్టుకున్నాను. ఒక్కరూ ఎలా వెళతారు, మీరొచ్చే వరకైనా ఆగండి అన్నాను. కానీ ఆమె నా వైపు కోపంగా చూసి చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కనీసం సూట్ కేసైనా తీసుకువెళ్లేదావిడ. నేను మా వారు ఎంతసేపు ఆవిడ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంటోంది దేవి. ఐఎమ్ సారీ మిస్టర్ కీర్తన్. సీతారాముడు ఏదో అనబోయాడు. కానీ ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ తర్వాత కలుస్తాను, డోంట్ బాదర్ అని చెబుతూ కీర్తన్ ఇంట్లోంచి కంగారుగా పరిగెత్తాడు. కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళింది? ఇంటికేనా? ఇంటికి ఒంటరిగా వెళ్లడానికి ఎందుకు సాహసించింది? ఎందుకంత అసహనంగా ప్రవర్తించిందామె? నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోంది. తన ఊహకి అందందేదో, తన అంచనాలను దాటిందేదో, తన మేధస్సు పరిధిలో లేనిదేదో జరుగుతోంది. 60 కిలోమీటర్ల వేగంతో స్కూటర్ని సౌదామిని వైపు ఉరికించి సాగాడు కీర్తన్. భయాందోళనలతో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. హోరున గాలి. స్కూటర్ని వేగంగా పోనిస్తున్నాడు కీర్తన్. ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. నిశీది చిక్కగా దట్టంగా పరుచుకుంటోంది. కృష్ణవేణి గురించిన ఆలోచనలతో మనసంతా కకావికలమైపోయింది కీర్తన్కి. ఎదురుగాలి వలన వేగంగా నడిపించలేకపోతున్నాడు. హఠాత్తుగా తుంపర మొదలైంది. మరి కాసేపట్లో కొండపోతగా వర్షం కురుస్తుందని అర్థమైపోయింది కీర్తన్కి. దేవి వాళ్ళ ఇంట్లోంచి కృష్ణవేణి బయలుదేరి 40 నిమిషాలు ఉంటుంది. ఎలా వెళ్ళింది? ఆటోలోనా? వెంటనే ఆటో దొరకపోయి ఉంటే ఈసరికి ఆమె ఇంటికి చేరుకుని ఉండడానికి వీల్లేదు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత సౌదామిని సమీపిస్తోంది స్కూటర్. ఇంటివైపు చూడగానే అతని గుండె గుబిల్లుమంది. వీధి తలుపులు బార్లా తెరుచున్నాయి. చుట్టుపక్కల మానవమాతృడైనా కనిపించే ఆస్కారం లేదు. దానికి తోడు కరెంటు కూడా ఉన్నట్లు లేదు, నిన్నట్లాగే. అనవసరంగా తొందరపడి ఈ సౌదామిని కొన్నందుకు తొలిసారిగా బాధపడ్డాడు కీర్తన్. సుఖపండున్న ప్రాణాన్ని అనవసరంగా కష్టపెట్టినట్లయింది. స్కూటర్ పార్క్ చేసి కృష్ణవేణి అని గట్టిగా అరిచాడు. అతని అరుపు ఎవరికీ వినిపించకూడదు అనే కుతంత్రంతో భయంకరంగా ప్రతిధ్వనిస్తూ ఆకాశంలో ఉరుములు, మెరుపులు. ఒక్కసారిగా వర్షం. హోరున వర్షం, జోరున వర్షం. వాయువేగంతో ఇంట్లోకి పరుగు తీస్తూ కృష్ణవేణి అని అరిచాడు. రెస్పాన్స్ లేదు. జేబులోంచి అగ్గిపెట్టి తీశాడు. ఒక అగ్గిపుల్ల గీశాడు. అసాధ్యం. ఆ గాలిలో అగ్గిపుల్ల వెలగడం అసాధ్యం. అలవాటైన ఇల్లు కావడంతో అటు ఇటు చూశాడు. ఆ క్షణకాలపు అగ్గిపుల్ల వెలుగులో ఏమైనా కనిపిస్తుందేమోనని. కాని ఏమీ లేదు. వంటగదిలోకి పరుగు తీసి అగ్గిపుల్ల గీశాడు. ఎవరూ లేరు. కాని నేలమీద ముగ్గు అలాగే ఉంది. అంటే పనిమనిషి మున్ని ఇంటికొచ్చి శుభ్రం చేయలేదా? చేశాక మళ్ళీ కొత్తగా వేయబడిన ముగ్గా? వేణి అరిచాడు కీర్తన్. తన గొంతు తనకే రీసౌండ్ అయి వినిపిస్తోంది. వంటగదిలో ఓ మూల టార్చ్ లైట్ కనిపించింది. అంతకు ముందు రోజు ఉపయోగించిన టార్చ్ లైట్. థ్యాంక్ గాడ్ అందుకున్నాడు. టార్చి ఆన్ చేశాడు. బలహీనంగా పరుచుకుంది కాంతి. చకచక మేడ మీదకి పరుగు తీశాడు. 4 మెట్లెక్కి చటుక్కున ఆగిపోయాడు. ఏదో అలికిడి. ఎక్కడో ఏదో కదులుతున్నట్లు, అదురుతున్నట్లు చప్పుడు. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ మేడ మీదకి నడవసాగాడు కీర్తన్. బయట కొండపోతగా వర్షం. పడకగదిని సమీపించిన కీర్తన్ పై ప్రాణాలు పైనే పోయాయి. తన కళ్లను తానే నమ్మలేనట్లుగా క్షణకాలం బిర్రబీసుకుపోయి అటే చూస్తూ ఉండిపోయాడు. తనింట్లో, తన పడకగదిలో, తన బెడ్ పైన తన భార్య, తన ముద్దుల భార్య కృష్ణవేణి నగ్నంగా కదులుతోంది. నో! భయంకరంగా అరిచాడు కీర్తన్. వేగంగా ఆమె వైపు పరిగెత్తాలని ప్రయత్నం చేశాడు. కాని సాధ్యం కావడం లేదు. గదిలోంచి ప్రచండ వేగంతో గాలి. ఎక్కడ్నుంచో ఏదో స్పాట్ లైట్ ఏర్పాటు చేసినట్లు కాంతి. ఆకాశంలోని నక్షత్రాల కాంతో, అప్పుడే బయటికి తొంగి చూస్తున్న చంద్రుడి వెన్నెల కాంతో అర్థం కాని అయోమయంలో. మంచం మీద కృష్ణవేణి కదులుతోంది. ఎవరినో కోగులించుకున్నట్లు కదులుతోంది. ఆ కదలికలో ఇష్టత లేదు, ప్రతిఘటనే ఉంది. ఏదో బలమైన శక్తి ఆమెను మానభంగం చేస్తున్నట్లు, ఏదో భారీ శరీరం ఆమె ఆక్రమించుకుంటున్నట్లు.
ఎవరో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా, నిర్దాక్షిణ్యంగా, రాక్షసంగా, పైశాచికంగా మానభంగం చేస్తున్నట్టు తన కళ్ళెదుటే 10 అడుగుల దూరంలో పసుపచ్చని నున్నటి కృష్ణవేణి అందమైన వంపుసొంపులు నగ్న శరీరం ప్రకంపిస్తోంది. ఆమె వద్దు వద్దు అని అరుస్తున్నట్లుగా పెదవులు కదులుతున్నాయి. కాని స్వరం వినిపించడం లేదు. విపరీతంగా ప్రతిస్పందిస్తోందామె. మెడ అటు ఇటు కదులుతోంది. చేతులు విలవిలా కొట్టుకుంటున్నాయి. పాదాలు కాళ్ళు ప్రతిఘటిస్తున్నట్లు కదులుతూ ఉన్న కృష్ణవేణి కదలికలను బట్టి ఏదో అదృశ్య శక్తి ఆమెను మానభంగం చేస్తోందని అర్థమవుతోంది. వేణి వేణి అరిచాడు కీర్తన ఆందోళనగా. అటువైపు ఒక్కడుగు పడ్డం లేదు. అయినా విశ్వప్రయత్నం చేయసాగాడు. అంతలో కృష్ణవేణి ఒక బొమ్మలా లేచి కింద పడింది. మంచం మీద నుంచి కిందకి దొర్లింది. నేల మీద పడిపోయింది. ఎవరో చెయ్యి పట్టి లేపినట్లు లేస్తోంది. గాలి ఉధృతంగా వీస్తోంది. తుఫాను గాలిలా, సుడిగాలి వేగంలా, విలవిల్లాడే ఎండుటాకులా. కృష్ణవేణి తను చూస్తూ ఉండగానే తన పక్కనుంచి రాక్షస వేగంతో దూసుకుపోయింది. కారిడార్లో నేలమీద పడిందామె, ఎవరో విసిరేసినట్లు. వేణి బాధగరిచాడు కీర్తన్. అక్కడ్నుంచి దొర్లిపోతోందామె శరీరం. మెట్ల మీద నుంచి కిందకి తను చూస్తూ ఉండగానే దొర్లుకుంటూ ఫ్రంట్ హాల్లో కార్పెట్ మీద పడింది. ఎవరో మళ్లీ కౌగిలించుకున్నారు. కృష్ణవేణి అరుస్తోంది. ఆమె కదల్లేనట్లుగా, మీద ఏదో బరువు వాలినట్లుగా తెలుస్తోంది. ఆ పరిసర ప్రాంతమంతా గాలి, ఉధృతమైన గాలి, భయంకరమైన వేగంతో గాలి. ఆమె అరుపులు వినిపిస్తున్నాయి. తన కళ్ళెదుటే తన భార్య మానభంగం చేయబడుతోంది. కాని ప్రత్యర్థి ఎవరో తెలీదు. ఆ అదృశ్య శక్తి ఏంటో అర్థం కాదు. చాలా వేగంగా కదులుతోంది సారి. నేలమీద ఎగిరెగిరి పడుతోంది. నో నో స్టాప్ ఇట్ నో, వద్దొద్దు, చాలు చాలు, వద్దు, నన్నొదిలే రోదిస్తోంది కృష్ణవేణి. ఏడుస్తోంది. ఆ ఆవేదన తట్టుకోలేక మెట్ల మీద నుంచి వీరావేశంతో కిందకు పరిగెత్తాడు కీర్తన్. కాలు జారింది. చేతిలో టార్చ్ లైట్ ఎగిరి ఎక్కడో పడింది. తూలిపడ్డాడు. మెట్ల మీద నుంచి దొర్లుతున్నాడు కీర్తన్. వేగంగా కిందకి చేరుకునేసరికి తలకి ఏదో బలంగా తగిలింది. కళ్ల ముందు నక్షత్రాలు మెరిశాయి. లేవాలనే ప్రయత్నం చేశాడు. కాని ఏం జరిగిందో అర్థం కాలేదు. వద్దొద్దు, చాలు చాలు. సమీపంలోనే కృష్ణవేణి ఆర్తనాదం వినిపిస్తోంది లీలగా. బయట వేలాది ఏనుగులు తొండాలతో నీళ్లు జల్లుతున్నట్టు హోరున వర్షం. ఆ తర్వాత క్షణాల్లో నిశ్శబ్దం. కీర్తన స్పృహ తప్పి పడిపోయాడు. ఎంతసేపటికి స్పృహొచ్చిందో తెలీదుగాని కీర్తన కళ్ళు తెరిచేసరికి ఇల్లంతా చీకటిగానే ఉంది. టార్చ్ లైట్ కోసం చూశాడు. కనిపించలేదు. తలంతా దిమ్ముగా ఉంది. బయట వర్షం తగ్గుముఖం పట్టింది. సన్నటి తుంపర పడుతుందేమో అనుకున్నాడు. ఇంకా కరెంట్ ఎందుకు రాలేదు? కృష్ణవేణెక్కడా? వేణి, కృష్ణవేణి పిలిచాడు. జవాబు లేదు. అప్పుడో అనుమానం వచ్చింది కీర్తనకి హఠాత్తుగా. కరెంటు పోయిందా, లేక కృష్ణవేణి స్విచ్లు వేయలేదా? మెల్లగా తడుముకుంటూ స్విచ్ బోర్డుని సమీపించాడు. స్విచ్ నొక్కాడు. తన అనుమానం నిజమే అయింది. ఆ ఇల్లంతా ట్యూబ్లైట్ కాంతి పరుచుకుంది. కార్పెట్ మీద కృష్ణవేణి ఒక పక్కకి ఒత్తిగిల్లి పడుంది. ఆమె ఒంటిమీద ఘాట్లు, రక్కులు, గాయాలు. కదిపాడు మెల్లగా. ఒళ్లంతా వేడిగా ఉంది. నిప్పులా కాలిపోతోంది. ఇటువైపుకు తిప్పాడు. బొగ్గల మీద, పెదవుల మీద పంటిఘాట్లు పడినట్లుంది. కింద పెదవి చిట్లిపోయి, ఎర్రగా వాచిపోయి, నెత్తురు స్రవించి గెడ్డకట్టింది. ఒంటిమీద అనేక చోట్ల ఎర్రగా కందిపోయింది. మెడమీద, జబ్బల మీద, నడుం మీద బొల్లు కొంగోళ్లు దిగబడినట్లు గాయాలు, నెత్తుటి చారికలు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి శరీరం ఆయాసంగా కదులుతోంది. ఏం చెయ్యాలి? గోడ గడియారం వంక చూశాడు. 10:40 మై గాడ్, తనకి స్పృహ తప్పిపోయి 2 గంటల పైనే అయిందన్నమాట. అంతసేపు కృష్ణవేణి ఈ చిత్రహింస అనుభవించిందా? ఒళ్లంతా నిప్పులా కాలిపోతోంది. గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేక ఏడవసాగాడు కీర్తన్. వంటగదిలోకి వెళ్లి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఆమె మొహం మీద చిలకరించాడు. కాని ఆమెలో ఉలుకు లేదు. సన్నగా మూలుగు తప్ప. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. కాని ఎలా? ఈ నిశ్శబ్ద నిర్మానుష్య వాతావరణంలో, ఈ భయంకరమైన చీకట్లో, బయట వర్షం సన్నగా కురుస్తూ ఉండగా స్కూటర్ మీద తన భార్యని ఏ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి? ఎలా తీసుకువెళ్ళాలి? ముందు వీధి తలుపు వేశాడు. ఒక గిన్నెతో నీళ్లు తీసుకొచ్చి టర్కిష్ టవల్తో ఆమె ఒంటిమీద రక్తపు మరకల్ని తొడవసాగాడు కీర్తన్. మొహమంతా చల్లనీళ్లతో తుడిచాడు. ఆమె మూలుగుతోంది. అంతే, కళ్ళు తెరిచే స్థితిలో లేదు. పెదవి కదపలేకపోతోంది. మేడ మీదకి వెళ్లి ఆమె నైటీ పట్టుకునొచ్చాడు. జాగ్రత్తగా ఎంతో ప్రయాసతో ఆమెకు నైటీ తొడిగాడు. ఇప్పుడు కృష్ణవేణి నగ్నంగా లేదు. కాని ఆమె అవతారం చూడగానే ఏదో ఘాతుకం జరుగుంటుందని ఎవరైనా పసిగట్టగలరు.
ఆమె స్పృహలో లేని స్థితిలో అయితే స్కూటర్ మీద తీసుకుని వెళ్లడం సాధ్యం కాదు. వెంటనే ఓ నిర్ణయానికొచ్చాడు కీర్తన్. ఆమెను 2 చేతుల మీదుగా ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టాడు. ఇంట్లోంచి బయటపడ్డాడు. సన్నటి జల్లులా వర్షం పడుతూనే ఉంది. దానికి తోడు రివర్స్లో వీస్తోన్న ఈదురుగాలి. క్షణమైనా ఆలస్యం చేయకుండా స్కూటర్ స్టార్ట్ చేసి గాలితో పోటీ పడుతున్నట్లుగా ముందు కురికించాడు. దాదాపు పావుగంట డ్రైవ్ చేశాక చౌరస్తా వద్దకు చేరుకున్నాడు. స్టాండ్లో 4-5 ఆటోలున్నాయి. 2 రావడానికి నిర్లక్ష్యంగా నిరాకరించారు. ఇలాంటి సమయాల్లోనే వాళ్ల మీద ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ ఏం చేయలేడు. లక్కీగా మూడోవాడు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వస్తానన్నాడు. 10 కాదు 100 రూపాయలు ఎక్స్ట్రా అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కీర్తన్ ఓకే అన్నాడు. కీర్తన్ స్కూటర్ని ఫాలో అయింది ఆటో. సౌదామిని ముందు స్కూటర్ పార్క్ చేసి లోపలికి పరిగెత్తాడు. ఇంటికి రెగ్యులర్గా వేసే తాళం ఏమైందో ఎక్కడా కనిపించలేదు. తను సీతారాముడు గారింటికి వెళుతూ వెళుతూ మున్నీ చేతికి తాళం ఇవ్వడం జ్ఞాపకం వచ్చింది. ఆమె ఎందుకు ఇంటికి రాలేదో తర్వాత కనుక్కోవాలి. స్టోర్ రూమ్కున్న తాళం కనిపించింది. కృష్ణవేణిని జాగ్రత్తగా ఆటో ఎక్కించి ఇంటికి తాళం వేసి తను ఆటో ఎక్కాడు. ఆటో కదిలింది. సౌదామిన్ నుంచి దూరంగా నగరంలోకి. కీర్తన్ మనసింకా తారట్లాడుతూనే ఉంది. సౌదామిన్లో జరుగుతోన్న చిత్ర విచిత్ర సంఘటనల చుట్టూ. బొకాడియా నర్సింగ్ హోమ్, నవంబర్ 26 ఉదయం 11:20. స్పెషల్ వార్డ్ నెంబర్ 8. తలుపుకున్న చిన్న గాజు వెంటిలేటర్లోంచి లోపలున్న ఒకే ఒక్క బెడ్ మీద గాఢమైన నిద్రలో ఉన్న కృష్ణవేణి కనిపిస్తోంది. ఆమె వంక నీళ్లు నిండిన కళ్లతో ఆందోళనగా చూస్తూ పమిటి చెంగుతో కళ్ళొత్తుకుంటోంది కృష్ణవేణి తల్లి రాజేశ్వరి. వార్డు బయట సిమెంట్ చప్టా మీద దిగులుగా కూర్చునున్నారు కృష్ణవేణి తండ్రి ఆనందరావు, చెల్లాయి జయ, కీర్తన్. విశాఖపట్నం నుంచి ఆ ఉదయమే వచ్చారు ముగ్గురు, కీర్తనిచ్చిన టెలిగ్రామ్ అందుకొని. కీర్తన్ వాళ్ళకి పూర్తి వివరాలేమీ చెప్పలేదు. రైల్వే స్టేషన్కి వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంటే దారిలో 4-5 సార్లు అడిగారు అత్తగారు, ఏమైందయ్యా, ఆ అమ్మాయికి ఎలా ఉంది అని. అదేంటయ్యా అల్లుడు, టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి నోరు మెదపకపోతే ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా, ఏం జరిగింది నాయనా అడిగాడు ఆనందరావు. కృష్ణవేణి బొకాడియా నర్సింగ్ హోంలో ఉంది అన్నాడంతే. ఏమైంది, అమ్మాయికి ఏమైంది బాబు కంగారుగా అడిగింది రాజేశ్వరి. చెప్పు బావా, అక్కకేమైంది అడిగింది మరదలు జయ. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? జరిగింది జరిగినట్లుగా ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకోవలసిన వ్యక్తి ఒక్కడికి చెబితే ఆయనే నమ్మక, తనకే పిచ్చి పట్టినట్లు చూస్తుంటే తట్టుకోలేక సతమతమవుతున్నాడు కీర్తన్. రాత్రి ఎన్నో తంటాలు పడి ఆటో పట్టుకొచ్చి స్పృహలో లేని భార్యని ఆటోలో మోసుకుని ఆసుపత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే డాక్టర్ టెండూల్కర్ ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు. ఒంటి మీద గోళ్లతో రక్కినట్లు, పళ్లతో కొరికినట్లు, గిల్లినట్లు, పీకినట్లు, నానా హింస పెట్టినట్లు ఉన్న గాయాలు బాగా కమిలిపోయి నేరేడు పండు రంగులోకి మారిపోయాయి. మై గాడ్, వాట్ హ్యాపెండ్ మిస్టర్ కీర్తన్ కంగారుగా అడిగాడు డాక్టర్ టెండూల్కర్. ఎవరి దగ్గరైనా అబద్ధం ఆడొచ్చు గాని వైద్యుడి దగ్గర, జ్యోతిష్యుడి దగ్గర అబద్ధం ఆడకూడదనే సదుద్దేశంతో జరిగిందంతా పోసగుచ్చినట్లు సిన్సియర్గా చెప్పాడు కీర్తన్. డాక్టర్ టెండూల్కర్ సగం విన్న తర్వాత నుంచి కీర్తన్నే అనుమానాస్పదంగా చిత్రంగా చూడసాగాడు. అతనికి కీర్తన్ ఇంతకుముందు రియల్ ఎస్టేట్ లైన్లో పరిచేస్తుడే. కాని ఇదంతా విన్నాక, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ మానసిక స్థితిగతిని ఓసారి పరీక్ష చేయాలని అనుకుంటున్నాను అన్నాడు సీరియస్గా. డాక్టర్ ఆశ్చర్యపోయాడు కీర్తన్. లేకపోతే ఏంటి మిస్టర్ కీర్తన్, ఆర్ యు ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్? ఏవో దెయ్యాలు భూతాలు మీ ఆవిడ్ని రక్కి రేప్ చేసేయంటారేంటి? నిజం డాక్టర్, నేను. మై గుడ్నెస్, ఇంత తెలివైన వారు, చదువుకున్నవారు మీరు కూడా ఇలాంటి పిచ్చి భయాలు, పిచ్చి నమ్మకాలు పెట్టుకుని బెంబెలెత్తిపోతే ఎలాగండి? ఇంకా చదువురాని వాళ్ళు, చదువుకొని వాళ్ళు, పల్లెటూరి అమాయక ప్రజలు వీళ్ళంతా ఇంకెంత కలవరపడిపోతారు. మీరు కంగారు పడ్డమే గాక మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తే. నో డాక్టర్, నేను కళ్ళారా చూశాను వ్యంగ్యంగా నవ్వాడు డాక్టర్. కమాన్ మిస్టర్ కీర్తన్, డోంట్ జోక్. నో డాక్టర్, ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్ ఈస్ ట్రూ ఆవేశంగా అరిచినంత పనిచేశాడు కీర్తన్. అచ్చా బాబాచ్చా విసుగుని కోపాన్ని అణుచుకుంటూ తల ఊపాడు డాక్టర్. అయినా కనుచెవర్ల నుండి కీర్తన్ని మాత్రం పరిశీలనగా చూస్తూనే ఉన్నాడు. నర్స్ కేకేశాడు డాక్టర్. కృష్ణవేణి బీపీ చెక్ చేశాడు ముందు. హార్ట్ అండ్ పల్స్ బీటింగ్ పరీక్ష చేశాడు. ఆ తర్వాత ప్యాథలాజికల్ టెస్టులన్నీ నిర్వహించి రిపోర్టు సిద్ధం చేయమని లేడీ డాక్టర్ మీనాక్షికి చెప్పాడు. నొప్పి తగ్గడానికి, నిద్రాభంగం కాకుండా ఉండడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పట్నుంచి నిద్రపోతూనే ఉంది కృష్ణవేణి. చెప్పు బావా, ఏమైంది అక్కకి అని తన మరదలు జయ అడుగుతూ ఉంటే ఏం చెప్పాలి?
వాళ్ళకి అర్థం కాకుండా తెలిసి తెలియకుండా పొడిపొడిగా చెప్పాడు. చాలా భయపడిపోయింది కృష్ణవేణి. ఇంట్లో రహస్యంగా ఎవరో తిరుగుతున్నారని బాధపడుతోంది. ఓ రోజు వంటగదిలోకి ఎవడో అగంతకుడు ప్రవేశించి నేలమీద భోంచేశాడు. ఓ రోజు కాకులు ఆమె మీదకి దాడి చేశాయి. ఓ రోజు ఎవరో ఆమెను కిందకు తోసేసి చంపేస్తున్నట్లు భయపడిపోయింది. నిన్న రాత్రి ఎవరో ఆమెను బలాత్కరించబోయారట. ఎవరైనా ఎలుగుబంటి చర్మం వేసుకుని అటాక్ చేశారేమో. ఒళ్లంతా రక్కులు గాయాలు అని చెప్పాడు కీర్తన్. ఆ పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు కీర్తన్. ఆసుపత్రికి రాగానే ఆనందరావు, రాజేశ్వరి, జయ కృష్ణవేణిని చూసి కాసేపు భోరుమని ఏడ్చారు. వాళ్ళందర్నీ సముదాయించి 10 నిమిషాలయింది. రాజేశ్వరి మాత్రం వార్డు తలుపు అద్దంలోంచి కనిపిస్తోన్న కూతుర్ని పుట్టెడు దుఃఖంతో చూస్తోంది. ఆనందరావు, జయ కీర్తన్ పక్కనే దీనంగా కూర్చునున్నారు. కీర్తన్ మస్తిష్కంలో అనేక రకాల ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ ఇల్లు వదిలి పారిపోవడం సులభమే. సౌదామిని అమ్మేయడం కూడా అసాధ్యమేమీ కాదు. కాస్త ఆలస్యం కావచ్చునేమో కానీ పిరికివాళ్ల పారిపోవడం న్యాయం కాదు. ఎవరిది? ఎందుకలా జరుగుతోంది? ఇదేమైనా దెయ్యమా, భూతమా, పిశాచమా, ఏదైనా మంత్రశక్తా? ఎవరైనా ఆడుతున్న నాటకమా? ఎందుకిలా చేస్తున్నారు? ఏమిటి వాళ్ళకొచ్చే ప్రయోజనం? తన భార్యని మానభంగం చేసేంత ప్రతీకార వాంఛ ఎవరికుంది? మానభంగం కూడా అతీంద్రియ శక్తిని ఆశ్రయించి. అసలు మానభంగం జరిగిందా? తన భ్రమ అలా జరుగుతోందా? దుష్టశక్తులు నిజంగా ఉన్నాయా? డోరా ఎవరు? ఆ రుద్రాలెవరు? వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. అంటే తన ఒక్కడి వలన ఇది జరిగే పని కాదు. ఎవరి సహాయమైనా తీసుకోవాలి. ఎవరు? కీర్తన్ మనోఫలకం మీద 2 వ్యక్తులు కదిలారు. తన క్లాస్మేట్ భూపాల్ రెడ్డి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేసి విఫలమై చివరికి లా పూర్తి చేసి ఈనాడు హైదరాబాద్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అయితే తను పోలీస్ డిపార్ట్మెంట్లో స్థానం సంపాదించుకోలేకపోయినన్న కసితో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీరామరెడ్డి గారి కూతురు దేవసేనని చేసుకున్నాడు. 2 సంవత్సరాల క్రితం అతన్ని కలిశాడు కీర్తన్, అంతే. ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కోవడం అసాధ్యం కాదు. భూపాల్ రెడ్డి ద్వారా జంట నగరాల్లో తనకి కావలసిన సహాయం సులభంగా పొందొచ్చు. ఇక రెండో వ్యక్తి డాక్టర్ శైలేంద్ర భట్టాచార్య. ఆయన వయసు 50 పైనే ఉంటుంది. ఆయనకొక్కడే కొడుకు గిరీష్. తనతో పాటు 2వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు కలిసి చదివాడు. దురదృష్టవశాత్తు ఇంటర్లో ఉండగా పిక్నిక్కి వెళ్లి ఫ్రెండ్స్ అందరితో కలిసి తప్పతాగి సముద్రంలో ఈత కొడుతూ మునిగి ప్రాణాలు వదిలేశాడు పాపం. శైలేంద్ర భట్టాచార్య ఆ రోజు తన ఫ్రెండ్స్ అందరితో చెప్పిన మాటలు అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చాయి కీర్తన్కి. చూడండి, నాకు తెలుసు మీరంతా సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్లి దురదృష్టవశాత్తు ఈ దుర్ఘటనకి ప్రేక్షకులు కావలసి వచ్చిందని. అయినో యాక్సిడెంట్ సార్, జస్ట్ ఇంటెన్షనల్. అందుకే వాటిని యాక్సిడెంట్స్ అంటారు. అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్స్నే యాక్సిడెంట్ అంటారు. ఇట్స్ ఆల్ రైట్. ఎనీవే డియర్ ఫ్రెండ్స్, నేనొక ప్రొఫెసర్ని. సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. నాకు తెలుసు కాలానికి గాయాలను మానిపే గొప్ప గుణం ఉందని. మహామహుల మరణాలే చరిత్రలో కలిసిపోయాయి మా వాడంతా. అయితే మీరందరూ మా వాడి మిత్రులు కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీకెప్పుడైనా జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా నా శక్తివంచం లేకుండా మీకు సహాయం చేయడానికి ఈ శైలేంద్ర భట్టాచార్య గుండె తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మరిచిపోకండి అని చెప్పాడాయన ఆ రోజు. గిరీష్ మరణించి ఏడాది గడిచిపోయాక మొదటి యానివర్సరీ సెరమనీకి ఫ్రెండ్స్ అందర్నీ ఆహ్వానించాడు శైలేంద్ర భట్టాచార్య. ఆయన ఇల్లు ఒక సువిశాలమైన ఆశ్రమంలా ఉండేది. అదే ఇల్లైతే ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంటాడాయన. కీర్తన కళ్ల ముందు ఆ ఇద్దరి రూపాలే కదులుతున్నాయి. అడ్వకేట్ భూపాల్ రెడ్డి, డాక్టర్ శైలేంద్ర భట్టాచార్య. రామకృష్ణాపురం రైల్వే గేటు దాటి ముందుకెళ్లాక ప్రియానగర్ అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు పక్క నుంచి ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి రోడ్డు దాటి రహమత్ ఘాట్ అనే చిన్న విలివేయబడిన వెనకబడిన ప్రాంతంలో చుట్టుపక్కలున్న పూరుగుడిసలన్నింటికీ కాస్త దూరంగా రహమత్ ఘాట్ శ్మశాన వాటిక తాలూకా కాంపౌండ్ వాల్ని ఆనుకునుంది ఎత్తైన పెంకుటిల్లు. చాలా విశాలమైన కాంపౌండ్ ఉంది. చుట్టూ మట్టిగోడ, చెక్కలతో అడ్డదిడ్డంగా తయారు చేసిన గేటు. ఆ గేటు పక్కనే ఎక్కడెక్కడి నుంచో మోసుకొచ్చి పేర్చిన తారు డ్రమ్ములు, గ్రనైట్ రాళ్లు, వెదురు బొంగులు. ఆ పక్కనే ఒత్తుగా దట్టంగా పెరిగిన వేప చెట్టు జడలు విచ్చుకున్న రాక్షసులా ఉంది. పెంకుటింటి చుట్టూ ముళ్లకంచే, రెల్లుగడ్డి. ఒక పక్కగా బోర్లించిన గంపల్లో రొద చేస్తున్న కోళ్లు, ఒక పక్కగా వరుసగా పేర్చబడిన కాల్చిన ఇటుకలు. విశాలమైన ఆ పెంకుటింట్లో మొత్తం 3 గదులున్నాయి. 3వ గదిలో నేలమీద పద్మాసనం వేసుకుని కూర్చునున్నాడు డోరా. అతనికి ఎదురుగా ఒంటికాలు మీద నిలబడున్నాడు అతని గురువు ఉన్నికృష్ణన్.
ఒంటిమీద అంగవస్త్రం మాత్రమే ధరించిన సన్నటి పొడుగాటి యువకుడు డోరా. కళ్ళు బుగ్గలు లోపలికి లాగేసినట్లు ఉండడంతో ఒక పురిలా ఉందతని ముఖం. మెడమీదకి ఒత్తిగా పెరిగి వేలాడుతున్న గిరజాల జుత్తు. అతనికి ఎదురుగా ఉన్న ఉన్నికృష్ణన్ చామనఛాయ రంగులో పొట్టిగా లావుగా ఉన్నాడు. అతని మెడలో నల్లని పూసలమాల, ఎర్రని పూసలమాల బంగారంతో చుట్టబడున్నాయి. చేతివేళకి మొత్తం 5-6 బంగారపు ఉంగరాలున్నాయి. కుడికాలికి లావుపాటి బంగారపు కడి ఉంది. 2 చెవులకి బంగారపు పోగులున్నాయి. నిలువెల్లా 10-12 తులాల బంగారంతో తొలతూగుతున్న ఆ వ్యక్తి ఉన్నికృష్ణన్. గురు శిష్యులిద్దరూ కళ్ళు మూసుకునే ఉన్నారు. అలా ఎంతసేపుగా ఉన్నారో వాళ్ళిద్దరికే తెలుసు. ఇద్దరి పెదవులు కదులుతున్నాయి. శబ్దం మాత్రం వినిపించడం లేదు. మధ్య మధ్యలో ఉన్నికృష్ణన్ చెయ్యి మాత్రం డోరా శిరస్సు పైన కదులుతోంది. అతనికేదో ధారాదత్తం చేస్తున్నట్లు. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి కళ్ళు తెరిచాడు ఉన్నికృష్ణన్. డోరా, కళ్ళు తెరువు అన్నాడతను. అతను మాట్లాడుతుంటే ఆయాసంతో ఉచ్చరిస్తున్నట్లుగా ఉంది. డోరా గురువాజ్ఞకు కట్టుబడినట్లుగా చటుక్కున కళ్ళు తెరిచి కుడిచేతి వేళ్లతో ఎడమచేతి వేళ్లని పెనవేసి అజారక్తే రజోరక్తే రేతసే పీయూషాం త్రేయూష మాయావతే మాయావతే అని మంత్రోచ్చారణ చేసి స్ప్రింగులా లేచి నిల్చుని కుడికాలు పైకెత్తి ఉగ్రశాతకేతు ద్విగ్విమోకః అన్నాడు. ఉగ్రశాతకేతు దిగ్బంధ వివేకః అన్నాడు ఉన్నికృష్ణన్ దోసిళ్లతో గాల్లోంచి ఏదో జుర్రుకుంటూ. వెనువెంటనే గురువుకి పాదాభివందనం చేశాడు డోరా. ఇద్దరి చూపు కుడివైపునున్న చిన్న చెక్కపెట్టి మీద పడింది. అది తెరిచే ఉంది. అందులో 3 రకాల సైజుల్లో 3 చక్ర విగ్రహాలున్నాయి. అన్నింటినీ నల్లటి వస్త్రాలు చుట్టబడున్నాయి. పెట్టె నిండా ఆకులు, కొమ్మలు, చిన్న చిన్న గింజలు, మిరియాలు, ఇంకా అనేక రకాల వస్తువులున్నాయి. నేలమీద చిన్న బుట్టలో 10-12 కోడిగుడ్లున్నాయి. ఉన్నికృష్ణన్ డోరా చెరో 4 కోడిగుడ్లు అందుకుని శాతక రక్ష, శాతక తేజ, శాతక బీజ, శాతక స్మరణం, ఉగ్ర మహాగ్ర సమగ్ర శాతకః అంటూ కోడిగుడ్లు చేత్తోనే పగలగొట్టి ఆ విగ్రహాల్ని అభిషేకించారు. శాతక రక్ష, శాతక తేజ, శాతక బీజ, శాతక స్మరణం, ఉగ్ర మహోగ్ర సమగ్ర శాతకః అంటూ డోరా కూడా అదే విధంగా చేశాడు. గమనిక: అసలైన ఉగ్ర శాతకేతు ప్రయోగంలో ఉపయోగించేది గుడ్లే కాని కోడిగుడ్లు కావు. ఇక్కడ వాటి గురించి ప్రస్తావించకూడదు కాబట్టి మార్చడమైంది. అంతేకాదు, ఈ మంత్రాల్లో కీలక బీజాక్షరాలు 2 ఎడిట్ చేసి యథాతథంగా రాయడం జరిగింది. ఇవి గురుముఖంగా ఉపదేశం పొందక నియమనిష్టానుసారం అభ్యసించకపోతే ప్రమాదం అని పేర్కొనబడిన కారణంగా ఈ మార్పు. రచయిత. ఆ తర్వాత డోరా ఆ చెక్కపెట్టె తలుపు మూసేశాడు. ఇద్దరూ ఆ గదిలోంచి బయటకొచ్చారు. ఆ తలుపుకున్న చెక్క తలుపుని బలవంతంగా లాగి గొళ్ళెం పెట్టాడు డోరా. ఆ తలుపుకి అడ్డంగా ఒక వైపుకి జరిపిన పాత చెక్క టేబుల్ని లాగేశాడు. అదే క్షణంలో లోపల్నుంచొచ్చింది రుద్రాలు. మాతా శరణం అన్నాడు ఉన్నికృష్ణన్ సవినయంగా చేతులు జోడించి. 97 సంవత్సరాల వయోరుద్రాలు శరీరం పొట్టుదప్పి వణుకుతూ ఉంటే చేతికర్రని ఊతగా చేసుకుని అతని వంక కళ్ళు చిట్లించి చూసింది. తెల్లని ముగ్గుబుట్ట వంటి తల వెంట్రుకలు వెండి తీగల్లా మెరుస్తున్నాయి. వృద్ధాప్యం వలన బాగా వంగిపోయింది. కళ్ల కింద ముడతలు, లోతుకుపోయిన కళ్ళు, వేలాడుతున్న చెంపలు, డొప్పల్లా ఉన్న పెద్ద పెద్ద చెవులు, నుదుటి మీద రూపాయి కాసంత నల్లని బొట్టు. భర్త మరణించిన క్షుద్రమాంత్రికుడి భార్య నిత్యం నల్లని బొట్టు ధరించాలి. భర్త విద్యలన్నీ ఉన్నికృష్ణన్కి నేర్పించి ఉండకపోతే ఆమె బొట్టు పెట్టుకోకూడదు. ఆమె భర్త మధుసూదన పెళ్ళై మరణించిన ఆమె బాధ్యతంతా తన శిష్యుడైన ఉన్నికృష్ణన్కి అప్పగించాడు. ఒళ్లంతా చర్మం వేలాడిపోయి భయం గొలిపేలా ఉందామె. లోపల గదిలో ఉన్నికృష్ణన్ డోరా సాధన చేసుకుంటూ ఉంటే ఆమె వంట చేసి వడ్డించింది. లోపల గదిలో వడ్డించాను, వెళ్ళి భోంచేయండి అందామె. బావిలోంచి వస్తున్నట్లు ఉందామె కంఠస్వరం. గురు శిష్యులిద్దరూ లోపలికి నడిచారు. నల్లటి మట్టి కుండలో వంటొండి సిద్ధంగా ఉంచింది ఆ పండు ముసలి. నేలమీద వడ్డించుకుని భోంచేస్తున్నారిద్దరూ కటిక నేలమీద. ఉగ్రశాతకేతు ప్రయోగం జరుగుతున్నన్నాళ్ళు కర్త నేలమీద మాత్రమే భోంచెయ్యాలి. పీయూష శక్తులు, త్రేయూష శక్తులు పీడనని, స్తంభనని, మోహనని, ఉచ్చాటనని సులభవశ్యం చేస్తాయని విశ్వాసం. తెల్ల ఆవాలు, తెల్ల మిరియాలు, చామకొండి ఆకు, ఉష్ణగన్నేరు పువ్వు వేసిన కోడి రక్తం చిన్న కుండలో ఉడకబెట్టుంది. దోసిలి పట్టాడు ఉన్నికృష్ణన్. డోరా గురువు చేతిలో ఆ రక్తం పోశాడు. అతను పెదవులు కదుపుతూ ఏదో మంత్రం ఉచ్చరిస్తూ తాగాడు 5 సార్లు. ఆ తర్వాత డోరా దోసిలి పట్టాడు. ఉన్నికృష్ణన్ పోశాడు.
డోరా కూడా మంత్రోచ్చారణ చేస్తూ నెత్తురు తాగాడు. ఆ తర్వాత భోజనానికి ఉపక్రమించారు. భోజనంలో కూడా ఉడకబెట్టిన దుంపలు, ప్రతి వంటకంలోనూ ఉగ్రగన్నేరు పువ్వు, చామకొండాకు అత్యవసరం. డోరా, చాలా కాలం తర్వాత నా ఆశయం నెరవేరబోతోంది. నిన్న రాత్రి విషాచి నిద్రలేచిన రాత్రి, జీవనాథుడు గుండెలు చీల్చుకునే రాత్రి, చాలా గొప్ప రోజు. అటువంటి రాత్రి అష్టపింజేరి శక్తులన్నీ తృప్తి చెందాయి. ఆనంద వైభవంగా కుంభవృష్టిగా వర్షం. నిన్ననే దిగ్విజయంగా ఓజిని మీద తొలి అంకప్రయోగం జరిగింది. విజయగర్వంతో నవ్వాడు ఉన్నికృష్ణన్. రెండో అంకప్రయోగానికి ఆటంకం ఏర్పడుతుందేమనిపిస్తోంది. డోరా, ఆవేశంగా గర్జించాడు ఉన్నికృష్ణన్. ఈ కృష్ణన్ ప్రయోగానికి తిరిగేలేదు. ఓజిని శాతక బీజాన్ని స్వీకరించింది. చాలు, ఇంక చాలు. ప్రపంచంలో ఏ శక్తి నాపలేదు. కాని ఓజిని భర్త చాలా తెలివైనవాడు, మొండివాడు అన్నాడు డోరా. ఓజిని అంటే మంత్రప్రయోగానికి గురవుతున్న వ్యక్తి అని అర్థం. అంటే ఇక్కడ ఓజిని కృష్ణవేణి అని అర్థం అవుతుంది. మంత్రగాడు ప్రయోగకాలంలో వారిని పేరు పెట్టి పిలవకూడదు. కేవలం ఓజిని అని మాత్రమే సంబోధించాలి. వాడి పేరు కీర్తన్ కదూ? హా, హహహా నవ్వాడు ఉన్నికృష్ణన్. ఎందుకు నవ్వుతున్నారు హక్? సవినయంగా అడిగాడు డోరా. గురువుని క్షుద్రమంత్ర ప్రయోగ నియమావళిని అనుసరించి హక్ అని మాత్రమే పిలవాలి దీక్షాపరుడు. డోరా, 10 రోజుల ఆహారం ఒక్కరోజే భుజించడం ఎంత అసాధ్యమో, నువ్వెంత ఆతృతగా ఉన్నా విద్య అంత సులభంగా వంటపట్టదు. ఆ రోజు నీకు నేను తొలిసారిగా శ్మశానంలో మంత్రధారాదత్తం చేస్తుండగా శ్మశాన స్థలానికి వచ్చినవాడేగా ఆ కీర్తన్? అవును. అతనెందుకు ఆ క్షణంలో అక్కడికొచ్చాడో నీకిప్పుడప్పుడే అర్థం కాదు డోరా. ఉగ్రశాతకేతు ప్రయోగం పూర్తయ్యేనాటికి తెలుస్తుందిలే. డోరా మాట్లాడలేదు. ఆలోచిస్తూ భోంచేస్తున్నాడు. ఉగ్రశాతకేతు మొదటి అంక ప్రయోగం నిన్ననే జరిగింది డోరా. ఇంక రెండో అంక ప్రయోగానికి 14 రోజుల గడువుంది. అయితే ఒకటి మాత్రం చాలా ముఖ్యం. అత్యంత ప్రమాదకరమైన శాతక బీజం ఆమె గర్భంలో దిగ్విజయంగా నాటబడింది. అయితే ఆ క్షణం నుంచి ఆమెలో భయం, ఆందోళన, పిరికితనం 10 అష్టపింజేరి శక్తుల చేత రమించబడిన స్త్రీ సామాన్యమైన శక్తివంతురాలు కాదు. ఏమాత్రం బలహీనురాలైనా తొలి అంక ప్రయోగానికి మరణించేది. రెండో అంక ప్రయోగం మరింత భయంకరంగా ఉంటుంది. అయితే ఆ ప్రయోగాన్ని తట్టుకున్న స్త్రీ ప్రచండమైన సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమెను చూసిన ప్రతి పురుషుడు ఆమెతో పొందు కావాలని పరితపించేంత అందంగా శృంగార నిధి నిక్షేపంలా రూపొందుతుంది. అయితే మూడో అంక ప్రయోగం జరిగే వరకు ఆమెను మరెవరూ రమించరాదు, కనీసం భర్త కూడా. రెండో అంక ప్రయోగానికి మూడో అంక ప్రయోగానికి మధ్య కేవలం 7 రోజులే గడువు. ఈ 7 రోజులు రోజుని శరీరాన్ని మరెవరూ అనుభవించడానికి వీల్లేదు. మూడో అంక ప్రయోగానికి ఓజిని తనంతట తానే ఇష్టపూర్వకంగా అష్టపింజరి శక్తులను ఆహ్వానించేంత అనుకూల ప్రవర్తన ప్రారంభమవుతుంది. ఈ ఉన్నికృష్ణన్ ఏం చెబితే అది వేదం అవుతుంది. నా కనుసైగా ఆమెకు శిలాశాసనమవుతుంది నవ్వుతూ అన్నాడతను. డోరా కళ్ళల్లో మెరుపు. ఇద్దరూ భోజనం ముగించి నేలని శుభ్రంగా చేసి పక్కనే ఉన్న డబ్బాలోని మసిబొగ్గుని అందుకున్నారు. ఒక పెద్ద సున్నా, అందులో మరో సున్నా, వాటి మధ్యలో ఒక త్రికోణం. ఆ త్రికోణం లోపల 8 అనే అంకె వేశారు గురు శిష్యులిద్దరూ. ఉగ్రశాతకేతు ప్రయోగంలో ఉన్నవారు భోజనానంతరం అష్టపింజేరి నివేదనగా ఈ ముగ్గు బొగ్గుతో వెయ్యాలి. ఇది గురుముఖంగానే నేర్పించబడుతుంది. గురువు చేత అనుమతి పొందకుండా ఎవరైనా ఇలా నేల మీద భోంచేసి అనుమతి పొందకుండా ఎవరైనా ఇలా నేల మీద ముగ్గు వేయడానికి ప్రయత్నిస్తే అనూహ్యమైన దుష్పరిణామాలకు గురి కావాల్సొస్తుందని మంత్రశాస్త్రంలో నిర్దిష్టంగా హెచ్చరించబడింది. అందుకే ఈ ముగ్గు లిఖిస్తూ ఉండగా మంత్రగాడు ఉచ్చరించే మంత్రం ఇక్కడ ప్రచురించడం లేదు. ఈ ముగ్గుని ప్రణీత్ అంటారు. ఆ గదిలోంచి బయటకొచ్చారు ఇద్దరు. వాళ్లు బయటకొస్తుండగానే ఉన్నికృష్ణన్ గురుపత్ని మూగాంబిక 97 సంవత్సరాలు రుద్రాలు చేతికర్ర ఊతంగా ఊగుతూ నడుస్తూ గదిలోకి ప్రవేశించింది. వణుకుతున్న చేతులతో నీళ్లందుకొని ఆ 2 ప్రణీతుల మీద చిలకరించి చేతితో మృదువుగా తుడిచింది. అంతే, కావు కావు. బయటనుంచి రివ్వున ఎగురుకుంటూ వచ్చి వాలాయి అనేక కాకులు. రుద్రాలు ఆ రాక్షస కాకుల్ని చూసి పరమానందభరితురాలై బోసినవ్వులు నవ్వుతూ వాటి వంక ఆప్యాయంగా చూస్తూ ఉంటే అవి ఆమె చుట్టూ చేరి నేలమీద గంతులు వేస్తూ అసహనంగా గోల చేస్తున్నాయి. ఆగండర్రా, నవ్వుతూ అంటోంది రుద్రాలు. కుండలోంచి అన్నం తీసి ఉండలుగా చేసి మరో కుండలో ఉన్న నెత్తురులో ముంచి వాటికి ఆహారంగా వేస్తోందావిడ. అవి తింటూ ఉంటే మూగాంబిక మొహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
ఉన్నికృష్ణన్, డోరా ఆ పెంకుటింట్లోంచి బయటకొచ్చి అక్కడ గోడవారగా ఉన్న నులక మంచాల్ని ఆరుబయట ఎండలో వాల్చుకుని కూర్చున్నారు. ఒక ఇత్తడి పెట్టె తెరిచాడు డోరా. పొగాకును జాగ్రత్తగా పరిచి అందులో చోగింజల్ని వేసి చుట్టచుట్టి గురువు చేతికిచ్చాడు. ఉన్నికృష్ణన్ ఆ చుట్ట వాసన చూసి ఎంతో తృప్తిగా నిట్టూర్చి పళ్ల మధ్యన కరిచి పట్టుకోగానే డోరా అగ్గిపెట్టెతో చుట్ట వెలిగించాడు. గుప్పు గుప్పుమని 4 దమ్ములు పీల్చి కళ్ళు మూసుకుని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్లు తల పంకించాడతను. అదే క్షణంలో డోరా చూపు దూరంగా వస్తున్న కారు మీద పడింది. ఫారెన్ కారు. రామకృష్ణాపురం గేటు దాటి రహమత్ ఘాటు వైపు ఎగుడు దిగుడు మట్టిదారిలోకి అంత ఖరీదైన కారు మలుపు తిరిగింది అంటే నిస్సందేహంగా ఇక్కడికేనని అతనికి తెలుసు. హక్ హక్ పిలిచాడు డోరా గురువుని. ఉన్నికృష్ణన్ చోగింజల నిషాలో మునిగిపోయి ఆనందిస్తున్నవాడల్లా కళ్ళు తెరిచి చూశాడు. 80 ఏళ్ల వయసులో కూడా చూపు ఏమాత్రం మందగించని ఉన్నికృష్ణన్. చాలా దూరంలో ఆగింది కారు. అంతకన్నా ముందుకు రావడానికి దారి లేదు కారుకి. అందులోంచి సుమారు 7 అడుగుల ఎత్తుకు తగిన లావు బిగువు కలిగిన ఒక విదేశీయుడు బయటికి దిగడం గమనించి గురు శిష్యులిద్దరూ ఒకరు మొక్కలొకరు చూసుకున్నారు. అతను యుఎస్ఏ నుంచి భారతదేశానికి వచ్చిన ప్రొఫెసర్ గొగోపాయ్ జెయింట్ అసిస్టెంట్ స్టాన్లీ అని వారికి తెలీదు. అతను అటు ఇటు పరీక్షగా చూసుకుంటూ సరాసరి వాళ్ళని సమీపించాడు. ఐఆమ్ స్టాన్లీ ఫ్రమ్ టెక్సాస్ అన్నాడతను. ఉన్నికృష్ణన్ డోరా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నేను మాట్లాడతాను అన్నట్లు తల ఊపి హూ డు యూ వాంట్ మిస్టర్ స్టాన్లీ అడిగాడు డోరా. ఉన్నికృష్ణన్. మిస్టర్ ఉన్నికృష్ణన్. ఎస్, ఇతనే ఉన్నికృష్ణన్. ఏం కావాలి అన్నట్లు చూశాడు డోరా. మీట్ మై బాస్, కమ్ అలాంగ్ విత్ మీ అన్నాడు స్టాన్లీ. డోరా అతనితో సరిసమానంగా చక్కని ఇంగ్లీష్లో సంభాషిస్తున్నాడు. 5 నిమిషాల సేపు సాగింది చర్చ. ఉన్నికృష్ణన్ని కలుసుకోవడానికి ఆయన బాస్ గొగోపాయ్ విదేశాల నుంచి వచ్చాడని, హోటల్ కృష్ణ ఒబెరాయ్లో ఉన్నారని, తనతో పాటు కారులో తీసుకువెళ్లి మళ్లీ మరో గంటలో ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తానని స్టాన్లీ చెప్పాడు డోరాకి. డోరా ఉన్నికృష్ణన్కి వివరించాడు. మరో 5 నిమిషాలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు ఉన్నికృష్ణన్. లోపలికి వెళ్లాడు. మూగాంబికతో చెప్పాడు. సరేనని తలూపింది. ఉన్నికృష్ణన్, డోరా ఇద్దరూ క్షణాల్లో దుస్తులు మార్చుకున్నారు. పెంకుటింట్లోంచి ఆ ఇద్దరూ బయటకొస్తుంటే ఇద్దరూ మంత్రగాళ్లేనని ఎవరూ కనీసం ఊహించినైనా ఊహించలేరు. తెల్లటి పంచ లాల్చి భుజం మీద కండువా ధరించిన ఉన్నికృష్ణన్ని చూస్తే కేరళ రాష్ట్రమంత్రిలా ఉన్నాడు. వదులుగా ఉండే ప్యాంటు షర్టు వేసుకున్న డోరాని చూస్తే ప్రతినిత్యం వందలాది కిలోమీటర్లు పరుగులు తీసే క్రీడాకారుడు గుర్తుకొస్తాడు. ఇద్దరూ కారెక్కగానే స్టాన్లీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారుని స్టార్ట్ చేశాడు. ఆ ఎగుడు దిగుడు మట్టి రోడ్డు దాటేంతవరకు కారుని స్టాన్లీ చాకచక్యంగా రివర్స్లోనే నడిపించి రోడ్డెక్కించాడు. విమానంలా విశాలంగా ఉన్న ఆ కారులో ఉన్నికృష్ణన్, డోరా ఉన్నారని మరో జతకళ్ళు గమనించాయి. ఆ కళ్ళల్లో బోల్డంత ఆశ్చర్యం. ఆ కళ్ళ తాలూకా యజమాని మరో నిమిషం ఆలస్యంగా వచ్చుంటే వాళ్ళని మిస్ అయ్యేవాడే. ఎర్రని మారుతి కారు స్టీరింగ్ దగ్గర కూర్చునున్న ఆ మధ్యవయస్కుడు ఆ ఫారెన్ కారుని ముందుకు పోనిచ్చి తను వాళ్ళని అనాలోచితంగా ఫాలో అయ్యాడు. 2 కార్ల మధ్యన సుమారుగా డిస్టెన్స్ మెయింటైన్ అవుతోంది. మారుతి జాగ్రత్తగా వెంబడిస్తోంది. కృష్ణ ఒబెరాయ్ హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ హోటల్. పార్కింగ్ ప్లేస్లో ఆగిన ఫారెన్ కారులోంచి స్టాన్లీ, డోరా, ఉన్నికృష్ణన్ బయటికి దిగిన తర్వాత ఎర్ర మారుతి కారు దూరంగా పార్క్ చేయబడింది. అందులోంచి బయటకు అడుగుపెట్టాడు 50 సంవత్సరాలు పైబడిన ఓ ఫుల్ సూట్ వ్యక్తి. జేబులోంచి సిగరెట్ తీసి పేదాల చివర బిగించి లైటర్తో వెలిగించుకుని గుండెల నిండా పొగ పీల్చుకుని ముక్కు మీదకి జారుతోన్న రేబాను కూలింగ్ గ్లాసెస్ని సర్దుకుని బూట్లు టకటకలాడించుకుంటూ రిసెప్షన్ వైపు కదిలాడు. జన్మతః ఆయన బెంగాలీ, కలకత్తాలో పుట్టారు. అయితే ఆయనతో మాట్లాడితే ఆయన బెంగాలీ కాదేమోనని అనుమానం కలుగుతుంది. స్వచ్ఛమైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు, అచ్చమైన హిందీ, ఉచ్చమైన ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి డాక్టర్ శైలేంద్ర భట్టాచార్య. జూబ్లీహిల్స్లో మసీదు వెనక సందు దాటి కుడివైపుకు తిరిగితే రకరకాల పూల మొక్కలతో, కొబ్బరి చెట్లతో ఒక అందమైన ప్రశాంతమైన పర్ణశాలలా ఉంటుంది ఆయన ఇల్లు. ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు కీర్తన్కి. చెట్లు, మొక్కలు ఇంతకు ముందు కన్నా దట్టంగా పెరిగాయి. అంతే, మరిటువంటి మార్పు లేదు. కాలింగ్ బెల్ నొక్కగానే ఆయన భార్య శకుంతలాదేవి తలుపు తెరిచింది. శైలేంద్ర గారున్నారా అని అడిగాడు కీర్తన్. ఉన్నారు, మేడ మీదకు వెళ్ళండి.
కీర్తన్ జాగ్రత్తగా మేడ మీదకు వెళ్ళాడు. ఇండోర్ ప్లాంట్స్తో, అందమైన బొమ్మలతో ఆహ్లాదంగా అలంకరించబడిన పెద్ద హాలు. ఒక పక్క ముచ్చటగా ఎత్తైన ఆసనం మీద వీణ. ఆ హాల్లోంచి ఆర్చ్ షేపులో బాల్కనీ. బాల్కనీకి అవతల వైపున ఆయన పర్సనల్ రూమ్. బయట చిన్న బోర్డుంది. ఆ బోర్డు పైన ఎర్రని బల్బుంది. ఇఫ్ ద రెడ్ లైట్ ఈజ్ ఆన్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని రాసుంది బోర్డు మీద. లక్కీగా రెడ్ లైట్ వెలగడం లేదు. డోర్ తెరిచాడు కొద్దిగా. ప్లీజ్ కమిన్ అని వినిపించింది. ఒక శ్రావ్యమైన సౌమ్య తుట్టిపడే కంఠస్వరం. ఆశ్రమ వాతావరణపు నిశ్శబ్దంలోనికి కీర్తన్ అడుగుపెట్టాడు. ఆయన విశాలమైన నుదురు మేధస్సుకి చిహ్నంగా ప్రకాశిస్తుంటే కళ్లద్దాల్లోంచి చూశాడతను కీర్తన్ వైపు. ఆయన పెదవులపైన చిరు మందహాసం తొంగి చూసింది. వెల్కమ్ ఫ్రెండ్. నీ పేరు గుర్తులేదు, కానీ నీ ముఖ కవళికలు నా బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యాయి. నా అంచనా నిజమైతే నువ్వు మా అబ్బాయి గిరీష్ క్లాస్మేట్వి అన్నాడాయన. నిర్ఘాంతపోయాడు కీర్తన్. ఎంత అద్భుతమైన జ్ఞాపక శక్తి. ఎస్ సార్, ఐఎమ్ కీర్తన్. ప్లీజ్ సిట్ డౌన్. పక్కనున్న బెల్ నొక్కుతూ అన్నాడాయన. కూర్చున్నాడు కీర్తన్. ఫీల్ ఫ్రీ. ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్. బిడి పడకుండా కూర్చోండి, నేనిప్పుడు మీ స్నేహితుణ్ణే అనే నోటున్న చిన్న పేపర్ వెయిట్ లాంటి టేబుల్ స్టాండ్ కనిపించింది కీర్తన్కి. సరిగ్గా తనని ఉద్దేశించి పెట్టినట్లే అనిపించింది. ఆ గది నిండా అరల నిండా అనేకానేక గ్రంథాలు. వేదాంతం, మనస్తత్వశాస్త్రం, పాపులర్ బిగ్ బుక్స్, లిటరేచర్, డిక్షనరీ, పురాణ గ్రంథాలు, ఇతిహాసాలు. ఆ అపూర్వమైన పుస్తక సముదాయం నుంచి వస్తోన్న పరిమళమా అన్నట్లు గదిలో ఆహ్లాదకరమైన జాస్మిన్ సువాసన. అసలు శైలేంద్ర భట్టాచార్యని కలుసుకోవాలనే ఆలోచన కీర్తన్కి కలగడానికున్న చాలా కారణాల్లో ఒకటి. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆయన హోమ్ లైబ్రరీలో కనిపించిన పుస్తకాలు. ఇప్పుడు అవే పుస్తకాలు ఎడంవైపుకి స్థానభ్రంశం చెందున్నాయి. వాటితో పాటు అదే సబ్జెక్టుకి సంబంధించిన కొత్త పుస్తకాలు జతకూడాయి. మంత్రశాస్త్ర పార్ట్ 1, 2, 3, 4, ఇండియన్ ఈవిల్ స్పిరిట్స్, ఫెయిర్ అండ్ ప్యూరీ, డెత్ వితౌట్ కిల్లింగ్, బ్లడ్లెస్ మర్డర్స్, వివిధ దేశాల్లో చేతబడులు. శైలేంద్ర భట్టాచార్య ఏమీ మాట్లాడలేదు. కీర్తన్ చూపుల వెంట పరిగెత్తాయి ఆయన చూపులు. 5 నిమిషాల తర్వాత కీర్తన్ ఆయన వంక చూసి తను ఎంతసేపు ఏమీ మాట్లాడలేదని, ఎక్కడికో శూన్యంలోకి జారుతున్నట్లు మౌనంగా ఉండిపోయినని గ్రహించి సర్దుకుని కూర్చుంటూ ఐఎమ్ సారీ సార్ అన్నాడు. నో సారీ మ్యాన్. నీ కళ్ళల్లో కథం తొక్కుతోన్న ఆందోళన చూస్తుంటే, నువ్వు ఇన్ని వేల పుస్తకాల్లోంచి కేవలం అదిగో ఆ రేకులోని పుస్తకాల వైపే తదేకంగా చూడడం చూస్తుంటే నీ సమస్య నాకు చూచాయిగా అర్థమవుతోంది. హఠాత్తుగా దెయ్యాలు, భూతాలు, మంత్రతంత్రాలు, వీటికి సంబంధించిన సమస్య ఏమైనా నీకు గాని, నీ మిత్రులకు గాని, నీ శ్రేయోభిలాషులకు గాని ఎదురైందా అని సౌమ్యంగా అడిగాడు భట్టాచార్య. కీర్తన ఆయన దగ్గరికి రావాలని అనుకోవడానికి గల మరో కారణం ఇదే. కొంతమంది వ్యక్తుల మాటల్లో స్పష్టత, నిజాయితీ, సౌజన్యత, మేధస్సు, ఏదైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం, ఎటువంటి సమస్యకైనా అతను జవాబు చెప్పగలడనే విశ్వాసం తొంగిచూస్తూ ఉంటాయి. శైలేంద్ర భట్టాచార్య ఒక సైకాలజీ ప్రొఫెసర్. పారాసైకాలజీ అండ్ అకాల్డ్ సైన్సెస్ గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. అంటే అతనేమీ మంత్రగాడు కాదు. అయినా అతన్నే కీర్తన కలుసుకోవాలని అనుకోవడానికి కారణం ఆయన దగ్గర తనకి ఉపశమనం తప్పక లభ్యమవుతుందని సిక్స్త్ సెన్స్ చేసిన సూచన. ఎస్ సార్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని ముందు కొంగి చెప్పడం ప్రారంభించాడు కీర్తన్. సౌదామిన్లో అడుగుపెట్టిన క్షణం నుంచి జరుగుతున్న విచిత్రాలు. గోడలోంచి ఊడిపడిన ఎర్రపెట్టె, దారిలో అడ్డు తగిలిన బండరాయి, స్పృహ తప్పిపోవడం, కళ్ళు తెరిచాక ఎక్కడో గుహలో ప్రత్యక్షం కావడం, అక్కడ రుద్రుడు డోరా, తను తప్పించుకుని పారిపోవడం, ఇంట్లో ఎవరో నేలమీద భోంచేయడం, కాకులు దాడి చేయడం, మంచం కింద ముగ్గు, కృష్ణవేణిని ఏదో అదృశ్యశక్తి మానభంగం చేయడం, అంతా క్షుణ్ణంగా పోసుగుచ్చినట్లు వివరంగా చెప్పాడు కీర్తన్. సార్, నేను కూడా దెయ్యాల్ని, భూతాల్ని నమ్మను. అదంతా అభూత కల్పనని నా నమ్మకం. కానీ నేను కళ్ళారా చూసిన ఈ సంఘటనలతో నాకెందుకో అనుమానం కలుగుతోంది. ఏవైనా క్షుద్రశక్తులున్నాయేమోనని అన్నాడు కీర్తన్. మిస్టర్ కీర్తన్, దేవుడు ఉన్నాడా లేదా, దెయ్యాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నలు తరతరాలుగా మనుషుల్ని పీడిస్తూనే ఉన్నాయి. దేవుడు లేడు అనే వారి వద్ద ఎంత సబ్జెక్ట్ ఉందో, దేవుడున్నాడు అనే వారి వద్ద అంతే సబ్జెక్ట్ ఉంది. అలాగే దెయ్యాలు, క్షుద్రశక్తుల గురించి. చేతబడి వలన, బాణామతి ప్రయోగం వలన, సైతాను కుట్టిస్తమ్మన వలన దారుణంగా దెబ్బతిన్నామని, చచ్చిపోయారని ఎన్ని సాక్ష్యాలున్నాయో
ఇటువంటి ప్రయోగాలన్నీ నిరాధారంగా చేసినవని, మంత్రాలు తంత్రాలు నాన్సెన్స్ అని నిరూపించబడిన ఉదంతాలు అనేక ఉన్నాయి. కీర్తన్, ఇవన్నీ నమ్మకాలు, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు, భయాలు, భ్రాంతులు, అపోహలు, అంధవిశ్వాసాలు, వీటిలోంచి పుట్టుకొచ్చినవి. దేవుడున్నాడు అని చెప్పడానికి బోళ్లంత సాహిత్యం ఉంది, పురాణాలున్నాయి, శ్లోకాలున్నాయి. వీటన్నింటికీ మించి వ్యాప్తి చేయడానికి అవసరమైనన్ని విశ్వాసాలు, ప్రోత్సాహాలు ఉండనే ఉన్నాయి. లేని దాని గురించి నువ్వెంత చర్చించినా వేస్ట్ అని తెలిసి నువ్వు చర్చిస్తున్నావంటే అందులో ఓ నిజం ఉంది. నిజానిజాలు ఎవరికీ క్షుణ్ణంగా తెలియవు అని చెబుతున్నాడు శైలేంద్ర భట్టాచార్య. కీర్తన్ శ్రద్ధగా వింటున్నాడు. అదే క్షణంలో తలుపు తెరుచుకుంది. భట్టాచార్య భార్య శకుంతలాదేవి సెగలు పోగలు కక్కుతోన్న వేడి టీ కప్పుతో వచ్చింది. కీర్తన్, సౌదామిని, అది నువ్వు కొన్న ఇంటి పేరా? అవును. ఆ ఇంటి గోడలోంచి ఎర్రపేట ఒకటి బయటపడిందన్నావు కదూ? అవును సార్. ఆ ఇల్లు నీకు అమ్మిందెవరు? కీర్తన్ ఆలోచనలో పడ్డాడు. ఆ ఇల్లు నువ్వెందుకు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎలా కొన్నావు, ఎవరి ద్వారా కొన్నావు? ఈ ప్రశ్నలన్నింటికీ వివరంగా జవాబు చెప్పు కీర్తన్. కీర్తన్ బ్రుగుటి ముడిపడింది. నేను తిరుపతిలో ఉండగా మా నాన్నగారు గుండెపోటుతో మరణించడం, మా అమ్మగారు కూడా వెంటనే తనువు చాలించడం జరిగింది. నేను పేపర్లో ఏవో టెండర్ల ప్రకటనలు చూసి అప్లై చేశాను. నాకు హైదరాబాద్లో రైల్వే కాంట్రాక్టు రావడంతో నేను ఇక్కడికి వచ్చేశాను. అది చిన్న కాంట్రాక్టే. ఆ కాంట్రాక్టు పూర్తి కాగానే నేను భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ పేరున వ్యాపారం ప్రారంభించాను. ఎస్బీసీ అపార్ట్మెంట్స్, ఏసీబీ కాలనీ, ఈ విధంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే సంకల్పంతో ల్యాండ్ చూశాను. నాకెంతో నచ్చింది ఆ ఏరియా. మంచి భవిష్యత్తు ఉంటుందని అనిపించింది. అయితే నేనెక్కడో ఉంటూ ప్రతిరోజు అంత దూరం సైటు మీదకొచ్చి పనిచేసుకోవడం కష్టమని అనుకున్నాను. ఎక్కడైనా దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకుని ఆ ల్యాండ్ అగ్రిమెంట్స్ అవి పూర్తి చేసుకుని ప్లాన్ తయారు చేయించి లేఅవుట్ అండ్ ప్లాన్ అప్రూవల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. సరిగ్గా అదే సమయంలో సౌదామిని అమ్మకానికొచ్చింది. నేను ఎన్నుకున్న కన్స్ట్రక్షన్ స్పాట్కి దగ్గరగా అతి చౌకగా ఇల్లు అమ్మకానికి రావడంతో బాగా ఆలోచించి కొనుక్కోవాలని నిశ్చయించుకున్నాను చెబుతున్నాడు కీర్తన్. కీర్తన్, నేను అడుగుతోందదే. సౌదామిని అనే ఇల్లు అమ్మకానుకున్నట్లు నీకు ముందుగా ఎవరు చెప్పారు? ఈ ఇల్లు నీ చేత కావాలని ఎవరో కొనిపించారా? నువ్వే వెంటబడి కొనాలనుకున్నావా? పేపర్లో ప్రకటనొచ్చిందా? ఎవరైనా బ్రోకర్గాడు చెప్పాడా? అడిగాడు భట్టాచార్య. ఎస్ సార్, నేను డాక్యుమెంటేషన్ పేపర్స్ టైప్ చేస్తున్నాను ఒక టైప్ ఇన్స్టిట్యూట్లో. అక్కడికొచ్చాడొక యువకుడు. అతనే నన్ను చూడగానే చిరునవ్వుతో నమస్కారం పెట్టి, మీరు ఎస్బీసీ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కీర్తన్ గారు కదండి అని అడిగాడు. అవునన్నాను. నేను అద్దె కోసం ఇల్లు వెతుకుతున్నానని అతనికి తెలిసిందని, చాలా చౌకలో ఈ ఇల్లు అమ్మకానుకుందని అతనే చెప్పాడు అన్నాడు కీర్తన్. సాలోచనగా తల పంకించాడు భట్టాచార్య. అతనెలా ఉంటాడు? ఏమో, సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. అతనికో తమ్ముడు కూడా ఉన్నాడనుకుంటా. ముఖ కవళికలు అలాగే ఉన్నాయి, కానీ కొద్దిగా పొట్టి. అయితే ఇద్దరూ బాగా సన్నంగా ఉంటారు. నన్ను టైప్ ఇన్స్టిట్యూట్లో కలిసిన వాడిని మొట్టమొదటిసారి కలిసినప్పుడే అడిగాను, మీరేమైనా స్టేట్ అథ్లెటిక్స్లో పాల్గొన్నారా అని. ప్రతిరోజు 100 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ల ఎండిపోయి బలంగా దృఢంగా ఉన్నాడు. అతని చూస్తే గుర్తుపట్టగలరా? ఇంపాసిబుల్. అతను ఈ ఇల్లు అమ్మకం పూర్తి కాగానే మలేషియా వెళ్ళిపోయాడు. నువ్వు సెండాఫ్ ఇచ్చావా? లేదు. మరి మలేషియా వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు? అతను ఇల్లు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండగా 4-5 సార్లు అన్నాడన్నమాట. నిన్ను తొందర పెట్టడానికి కావచ్చుగా. అతన్ని నీ మనోఫలకం మీద నుంచి శాశ్వతంగా తుడిచేయాలనే ధ్యేయంతో కావచ్చుగా. అది అబద్ధం కావచ్చుగా. అఫ్కోర్స్. అంటే నీకు ఇల్లు అమ్మినవాడు ఈ ఊళ్ళోనే ఉండడానికి కూడా అవకాశం ఉంది కదూ? ఉంది. ఇల్లు అతని పేరు మీదే ఉందా? లేదు. మరి నీకెలా అమ్మాడు? పవర్ ఆఫ్ అటార్నీ. ఆ డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాయి. నేనొక్కడిని పక్కా రిజిస్ట్రేషన్ చేయించాను అన్నాడు కీర్తన్. అసలు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? అది భైరవయ్య. జ్ఞాపకం ఉంది. అంతేకాదు, నేను ఆ ఇల్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల మరే ఇల్లు లేకపోవడంతో ఇదేదో దెయ్యాల మేళ ఉందేటయ్యా అని అడిగాను వాణ్ణి. అతను కోపంగా చూసి, చవగ్గా అమ్ముతా ఉంటే దెయ్యాలు భూతాలంటారేంటండి? అక్కర్లేపితే మానేయండి. ఈ ఇల్లు కట్టి 13 సంవత్సరాలయ్యింది. శుభ్రం చేసి రంగులు వేస్తే ఇంద్రభవనం అని చెప్పాడు. కానీ ఆ ఇంట్లో చాలామంది చచ్చిపోయారని, అది దెయ్యాల మేడ అని అక్కడక్కడ పుకార్లు నా చెవిన పడ్డాయి. కానీ నేను దెయ్యాల్ని నమ్మేవాణ్ణి కాను కాబట్టి కేవలం 1,40,000కి అంత పెద్దిల్లు లభిస్తోందని ఆశపడి కొనేశాను చెప్పాడు కీర్తన్. వెరీ గుడ్. కాబట్టి నీ చేత ఈ ఇల్లెవరో ఇష్టపూర్వకంగానే కొనిపించారు.
అంటే ఈ ఇల్లు అమ్మినవాడెవడో తెలుసుకోగలిగితే అతడి వెనక ఎవరున్నారో తెలుస్తుంది. అవును, ఆ భైరవయ్యని నువ్వు చూసావా? అతను చచ్చిపోయాడట. మరి నువ్వు క్యాష్ ఎవరికిచ్చావు? క్యాష్ ఇచ్చావా, చెక్ ఇచ్చావా? డాక్యుమెంట్ మీద సంతకం చేసిన వ్యక్తుల పేర్లు నీకు తెలుసా? నేను 40,000 క్యాష్ ఇచ్చాను, ₹1,00,000 2 చెక్కులుగా ఇచ్చాను. అది అతని కోరిక మీద. ఏం పేర్లు? జ్ఞాపకం లేదు. చెక్ బుక్స్, కౌంటర్ ఫైల్స్ ఉన్నాయా? వెతికితే దొరుకుతాయి, ఇంట్లోనే ఎక్కడో ఉండాలి అన్నాడు కీర్తన్. అంటే నువ్వు ఇల్లు కొనుక్కునే ట్రాన్సాక్షన్లో ఎవరెవరి పేర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయో తెలుసుకుంటే, వాళ్ళ అడ్రస్లు ఏమైనా ఉంటే మనకి చాలా ఉపయోగకరమైన సమాచారం తెలుస్తుంది అన్నాడు శైలేంద్ర భట్టాచార్య. నేనెప్పుడూ ఇంత డీప్గా ఆలోచించలేదు. నీ వయసులో నేను అంత డీప్గా ఆలోచించేవాణ్ణి కాను. కాలం నేర్పిస్తుంది బాబు. సమస్యలతో ఢీకొని శరీరం, మనసు, మెదడు రాటుదేలిపోయి మరింత పొదునుగా, లోతుగా ఆలోచించడం అలవాటవుతుంది సర్వసహజంగానే అన్నాడాయన. కీర్తన్ అటు ఇటు చూడ్డం గమనించి నవ్వాడాయన. వెనక్కి చూడమని సంజ్ఞ చేశాడు. గోడ మీద ఒక క్యాప్షన్ ఉంది. ఓఎస్, యూ కెన్ స్మోక్, ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్ అనుంది. కీర్తన్ మొహం విప్పారింది. ఆయన యాస్ట్రే ముందు పెట్టాడు. కీర్తన్ సిగరెట్ వెలిగించుకున్నాడు. నాకు సిగరెట్ కాల్చాలనుందని మీకెలా తెలుసు సార్? దీన్నే ఫేస్ రీడింగ్, బాడీ లాంగ్వేజ్ అండ్ సైకాలజీ అంటారు. మనిషి చూపును బట్టి, నవ్వును బట్టి, చేతులు కాళ్ళు కదిపే విధానాన్ని బట్టి, కాఫీ టీలు సిప్ చేసే పద్ధతిని బట్టి, అతని ప్రతి కదలిక ద్వారా అతని మనస్తత్వం అద్దంలో కనిపించినంత స్పష్టంగా బహిర్గతం అవుతూ ఉంటుంది. ఎనీవే కీర్తన్, ఎర్రపేటలోంచి ఏదో యంత్రం బయటపడిందనన్నావు. అదేంటో చెప్పడం కష్టం, కానీ నువ్వు చెబుతోన్న వాటిని బట్టి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక విచిత్రమైన భయం కలుగుతోంది. భయమా? ఎందుకు సార్? నేల మీద భోజనం చేయడం, అక్కడ ముగ్గు వేయడం, ముగ్గు తుడిచేయగానే కాకులు దాడి చేయడం, మంచం కింద ముగ్గు వేయడం, ఇవన్నీ చెబుతూ ఉంటే నాకేదో అనుమానం కలుగుతోంది. ప్రపంచం మొత్తంలో ఇటువంటి ప్రయోగాలు చేయగలిగే వాళ్ళు ఒకరో ఇద్దరో ఉండేవారని విన్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని అదేదో రాహువో కేతువో సంథింగ్ లైక్ దట్, అలాంటి పేరే ఆ ప్రయోగం అయి ఉండాలి. నో, అది కాకూడదు. ఆ రోజు దాడి చేసిన కాకులు 8 అయ్యుంటాయా? నేను లెక్క పెట్టలేదు, అయ్యుంటాయి. ఓకే కీర్తన్, నీకు వంటగదిలో వేసిన ముగ్గు, పడక గదిలో మంచం కింద వేసిన ముగ్గు గుర్తున్నాయా? చూపిస్తే గుర్తుపట్టగలవా? అడిగాడు భట్టాచార్య. షూర్ సార్. వెరీ గుడ్ అంటూ అతను లేచి నిల్చున్నాడు. రేఖలోంచి ఒక పుస్తకం బయటికి తీశాడు. ఇండియన్ ఈవిల్ స్పిరిట్స్ అని ఓ పురాతన గ్రంథం అది. ఈ పుస్తకం నేను బాంబేలో 20 సంవత్సరాల క్రితం ఫుట్పాత్ మీద పాత పుస్తకాల్లో ₹5 కొన్నాను అంటూ చకచకా పేజీలు తిరగేశాడు భట్టాచార్య. ఏ పేజీలోనో జ్ఞాపకం రావడం లేదు. ముందుకి వెనక్కి 4-5 సార్లు తిప్పాడు. ఒక దగ్గర ఆగాడు శైలేంద్ర. కుతూహలంగా ముందుకు వంగాడు కీర్తన్. ఆ పేజీలో అన్నీ ముగ్గులే, రకరకాల ముగ్గులు. వాటిపైన ఇంగ్లీష్లో వివరంగా రాసుంది. మాంత్రికుల్లో ఎన్ని రకాల వ్యక్తులున్నారో, మంత్రాల్లో, మంత్ర నియమాల్లో అన్ని రకాలు ఉన్నాయి. శైలేంద్ర భట్టాచార్య గట్టిగా చదివి వినిపిస్తున్నాడు. భారతదేశంలో ముగ్గులకున్న ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఏ శుభకార్యం జరిగినా, పండగ జరిగినా ఇల్లంతా ముత్యాల ముగ్గులే. ముగ్గుల్లో రకరకాలున్నాయి. ఆవాహన రంగవల్లి, అలంకార రంగవల్లి, రౌద్ర రంగవల్లి, క్షుద్ర రంగవల్లి, ఉచ్చాటన రంగవల్లి, మారణ రంగవల్లి. దేవత ఆహ్వానాలకి, పూజలకి, వ్రతాలకి వేసే ముగ్గులు ఆవాహన, అలంకార రంగవల్లులు. శత్రువు పట్ల యుద్ధం ప్రకటించే ముందు, వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేసే ముందు, కోపానికి, ఆగ్రహానికి చిహ్నంగా వేసే ముగ్గులు రౌద్ర రంగవల్లులు. వీటిని బియ్యపు పిండితో, రావి పొడితో, సున్నంతో వేయొచ్చు. కానీ క్షుద్ర రంగవల్లి అందరూ వేయకూడదు. ఈ ముగ్గులు గురుముఖంగా నేర్చుకోవాలి. ఉపదేశం, అనుజ్ఞ లేందే వేయకూడదు. క్షుద్ర ముగ్గులు మసిబొగ్గుతో, గొగ్గు పొడితో, ఎముకల పొడితో, రక్తంతో, మూత్రంతో, గుర్రపు పేడతో చేసిన పిడకలను కాల్చడం వల్ల వచ్చే కచ్చికతో ఇలా రకరకాలుగా వేస్తారు. భారతదేశంలో వాడుకలో ఉన్న కొన్ని క్షుద్ర ముగ్గులు, వాటి వివరాలు ఇక్కడ పొందుపరచడమైంది. అంతవరకు చదివి ఆగాడు శైలేంద్ర భట్టాచార్య. పుస్తకాన్ని కీర్తన్ వైపు తిప్పాడు. కీర్తన్, జాగ్రత్తగా చూడు. ఇక్కడ 8 పేజీల్లో 16 ముగ్గులు ఇవ్వబడ్డాయి. నువ్వు చెప్పిన ముగ్గు ఇందులో ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వు కూడా గుర్తుపట్టగలిగితే బావుంటుంది అన్నాడు. 4వ పేజీలో ఆగిపోయాడు. కీర్తన్ కళ్ళు పెద్దవయ్యాయి. ఒక పెద్ద సున్నా చుట్టబడింది. అందులో మరో సున్నా వేయబడింది. వాటి మధ్యలో ఒక త్రికోణం. దాని మధ్యలో 5 అనే అంకె వేయబడింది. కీర్తన్ ఆశ్చర్యంగా చూశాడు శైలేంద్ర వైపు.
సార్, ఇదే ముగ్గు. కాని ఈ త్రికోణంలో మాత్రం 5 బదులు 8 ఉంది అన్నాడు కీర్తన్. శైలేంద్ర చిరునవ్వు నవ్వాడు. కింద ఏం రాసిందో చదువు అని చెప్పాడు. ఈ ముగ్గుని ప్రణీత్ అంటారు. ఇవి ఆహార నియమావళిని అనుసరించే కఠోర తపోనిష్ఠులైన క్షుద్ర మంత్రోపాసకులు మాత్రమే వినియోగిస్తారు. మొదట గీసిన వృత్తం ఎడమ నుంచి కుడివైపుకి గీస్తే మధ్యలో గీసిన రెండో వృత్తం కుడి నుంచి ఎడమవైపుకి గీయాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. మధ్యలో త్రికోణంలో కూడా దిశలున్నాయి. ఏకకోణం ఏ దిశకైతే గురి పెట్టబడి ఉంటుందో ఆ దిశగానే గురు ఆశ్రమం గాని, గురు నివాసం గాని, క్షుద్ర విద్యను అభ్యసించిన ఊరుగాని ఉంటుంది. త్రికోణం మధ్యలో శక్తులని, పాలకుల్ని, కర్తలని తెలియజేస్తూ సంఖ్య వేయడం జరుగుతుంది. ఉదాహరణకి కరబంధనం అనే చేతబడి ప్రయోగంలో పాలకులు 5. మండూక, పినాక, చారువాక, ఏరుక, వైదార్యవల్లి. ఈ 5 పాలకుల్ని స్మరించుకుని 5 సంఖ్య విభజించబడింది. క్షుద్ర ప్రయోగం బట్టి సంఖ్య, దిశ, కోణం మారుతూ ఉంటుందన్నమాట అన్నాడు కీర్తన్ అది చదివి. అవునన్నట్లు తల పంకించాడు శైలేంద్ర భట్టాచార్య. కీర్తన్, దెయ్యాలు ఉన్నాయా లేవా, క్షుద్రశక్తులు నిజమా కాదా అనే ప్రశ్నకి జవాబు వెతకడం కోసం మనం ప్రయత్నిస్తున్నామా, లేక మనం ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడం ఎలా అని ప్రయత్నిస్తున్నామా అడిగాడు శైలేంద్ర. సార్, ఒక చదువుకున్న వ్యక్తిగా విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతూ కళ్లకు కనిపిస్తూ ఉండగా నాకు జీవితంలో ఎదురైన ఏ మిస్టరీనైనా నిజానిజాలు తెలుసుకోకుండా, దాని అంతు చూడకుండా, ఆ మిస్టరీని భేదించకుండా ఉండడం, రాజీ పడిపోవడం పొరపాటని నమ్మే వ్యక్తిని. రీజన్ అండ్ లాజిక్కి అందని ఏ సన్నివేశాన్నైనా ఇదే అని అంగీకరించడం మూఢత్వం అవుతుంది. పూర్వాపరాలు, లోతుపాతులు తెలియకుండా ఇది నాన్సెన్స్ అని కొట్టి పారేయడము అజ్ఞానమే అవుతుంది. యు ఆర్ రైట్ కీర్తన్. నీ ఆఖరి వాక్యం నాకు నచ్చింది. ఈఫిల్ టవర్ని నేను కళ్ళారా చూడలేదు. అది అమెరికాలో ఉందని ఒకడు, కెనడాలో ఉందని ఒకడు నా ముందు వాదించుకుంటున్నారనుకో, ఏదీ నమ్మను. నేను కళ్ళారా చూడలేదు కాబట్టి కాదు అని ఖండించను. ఎవరైనా ఒక వింత బొమ్మ చూపించి ఇది ఈఫిల్ టవర్ నాయనా అని చెప్పారనుకో, బహుశా నిజమేనని నమ్మేస్తానేమో. ఎందుకంటే అది ఈఫిల్ టవర్ అవునో కాదో తెలుసుకోవాలంటే శోధించాలి, పరిశోధించాలి, పరిశీలించాలి, వెళ్ళాలి, చూడాలి, చదవాలి, తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు లేడు అని చెప్పే ముందు భక్తి మార్గంలో నీ జీవితకాలాన్ని ఖర్చు చేసి ఉన్నాడో లేడో స్వయంగా అనుభూతించి చెప్పు. దెయ్యాలు లేవు అని ఖండించే ముందు క్షుద్ర ప్రపంచాన్ని, క్షుద్ర సాహిత్యాన్ని, మంత్రశాస్త్రాన్ని, అసలైన మాంత్రికుల్ని, నకిలీ మాంత్రికుల్ని, చిన్న మాంత్రికుల్ని, మహామాంత్రికుల్ని, ఉపాసకుల్ని పరిశోధించి అన్వేషించి చెప్పాలి. ఒక అబద్ధాన్ని నిజంగా చలామణి చేయడం ఎంత నేరమో, ఒక నిజాన్ని అబద్ధంగా చలామణి చేయడం అంతే నేరం. దెయ్యాలు ఉన్నాయి అని నమ్మడం ఎంతటి మూఢనమ్మకమో, దెయ్యాలు లేవు అని నమ్మడం అంతే మూఢనమ్మకం. నిజానిజాలు తెలియకుండా నమ్మేది ఏదైనా మూఢనమ్మకమే అన్నాడు శైలేంద్ర. ఎస్ సార్, మీ వాదనతో నేను 100కి 100 ఏకీభవిస్తున్నాను. అందుకే ముందు నేను ఈ సమస్యలోంచి బయటపడాలని నిశ్చయించుకున్నాను. నా భార్య కృష్ణవేణి అంటే నాకు ప్రాణం. ఆమె నరకయాతను అనుభవించడం నేను చూడలేను. నా కళ్ల ముందు నా ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె ఎవరికో వశమైపోవడం భరించలేను. అయినా ఈ ప్రయోగం ఏమిటి, ఎందుకు, ఎవరు చేస్తున్నారు, బయటపడ్డమెలా? ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతాయంటారా? దీనంగా అడిగాడు కీర్తన్. కీర్తన్, దొరుకుతాయి అనేది నా ఆత్మవిశ్వాసం. నా విశ్వాసం మీద నీకు నమ్మకం ఉండబట్టే నువ్వు నా దగ్గరికి వచ్చావు. మన ప్రయత్నం మనం చేద్దాం. జీవితం లెక్కల పరీక్ష కాదు కీర్తన్. ఈ లెక్కింతే, దీనికి జవాబిదే అని శాసించడానికి. ప్రతి ప్రశ్నకి 10 జవాబులుంటాయి. ప్రతి పయనానికి 100 గమ్యాలుంటాయి. ప్రయత్నలోపం లేకుండా, కంగారు పడిపోకుండా ఆచితూచి అడుగులు వేస్తే ఆశించిన గమ్యం చేరుకోగలం. చేరుకున్న గమ్యంలో సేద తీరగలం అన్నాడు శైలేంద్ర చిరునవ్వుతో. థ్యాంక్యూ సార్. కీర్తన్, భారతదేశంలో వేళ్ల మీద లెక్కించగల క్షుద్రమాంత్రికుల్లో ఒకడైన మహామాంత్రికుడు పెరుమాళ్ళు చాలా వృద్ధుడు. అతను బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. అతన్ని కలుసుకోగలిగితే. అతను ఎక్కడుంటాడు సార్? కనుక్కుంటాను. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని చెప్తాను. 1-2 రోజుల్లో మనం వెళ్ళి అతన్ని కలుసుకుందాం. ఇంతకుముందు అతన్ని కలిసినప్పుడు అతను ఒంటిమిట్టపల్లి అనే గ్రామంలో ఉండాలి. లెట్ మీ ట్రై సాలోచనగా అన్నాడు శైలేంద్ర. ఓకే సార్, మీరెలా చెబితే అలా. నథింగ్ డూయింగ్. నువ్వు కూడా చెబుతూ ఉండాలి. ఇప్పుడు నీ భార్య ఏ ఆసుపత్రిలో ఉంది? బొకాడియా నర్సింగ్ హోమ్. ఓకే, సాయంత్రం నేను చూడ్డానికి ఆసుపత్రికి వస్తాను. అక్కడి నుంచి సౌదామినికి కూడా వెళదాం. ఓకే సార్.
ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు టెలిఫోన్ చేయి. ఇదిగో నా విజిటింగ్ కార్డు. థ్యాంక్ యూ సార్. అంతేకాదు కీర్తన్, వీలుంటే ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ కోసం ఒక మంచి ఫ్రెండ్ని నీతో పాటు తోడుగా ఉంచుకో చెప్పాడాయన. ఎస్ సార్, నేను అదే అనుకున్నాను. ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అడ్వకేట్ భూపాల్ రెడ్డి అని అన్నాడు కీర్తన్. భూపాల్ రెడ్డి అంటే ఎస్పి శ్రీరామ్ అల్లుడు కాదు కదా? కీర్తన్ ఆశ్చర్యంగా చూశాడు. వాడు మీకు తెలుసా? ఎందుకు తెలీదు, చురకత్తి లాంటి కుర్రాడు. వాడి భార్య దేవసేన నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి నాన్న అంటే మీ ఫ్రెండ్ మామగారు ఎస్పి శ్రీరామ్ రెడ్డి నా చెస్మేట్, చాలా ఆంతరింగిక మిత్రుడు. అమ్మయ్య, బ్రతికించారు సార్. నేను భూపాల్ని కలిసి 2 ఏళ్లైంది. వాడి కోసం ఎలా వేటాడాలా, ఎక్కడ పట్టుకోవాలని ఆలోచిస్తున్నాను అన్నాడు కీర్తన్. ఐసీ అంటూ ఒక నెంబర్ డైల్ చేశాడు డాక్టర్. 2 నిమిషాల తర్వాత, హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ భూపాల్ రెడ్డి అన్నాడు శైలేంద్ర. నమస్తే అంకుల్, నేను దేవసేనని. అదేంటంకుల్ కొత్త రకంగా అడుగుతున్నారు అందామే ఆశ్చర్యంగా. పాకాలను నవ్వేశాడు శైలేంద్ర. ఎలా ఉన్నావమ్మా, బావున్నావా? వెరీ ఫైన్. ఒక్కసారి ఫోను మీ వారికి ఇవ్వుతల్లి. సారీ అంకుల్, ఢిల్లీలో ఏదో అడ్వకేట్స్ మీటింగ్ ఉంటే వెళ్ళి 3 రోజులైంది. ఎల్లుండి వచ్చేస్తారు. ఐసీ, వెరీ గుడ్, మరుంటాను. అదేంటంకుల్, డాడీ ఇంట్లోనే ఉన్నారు, మాట్లాడరా. ప్లీజ్ బేబీ, తర్వాత ఫోన్ చేస్తాను అన్నాడు శైలేంద్ర. ఆనందాతిశయంతో చూస్తున్నాడు కీర్తన్. ఆయన ఫోన్ పెట్టేశాడు. కీర్తన్, నీ ఫ్రెండ్ ఎల్లుండి వస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో అడ్వకేట్స్ మీటింగ్లో ఉన్నాడట. ఓకే? థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి మనిషి మాకు దొరకడం మా అదృష్టం. శైలేంద్ర గారు, ఒక్క మాట చెప్పనా అన్నాడు కీర్తన్. చెప్పు కీర్తన్. నాకు నా భార్య సర్వస్వం. ఐ లవ్ హర్ సో మచ్. దేవతలాంటి కృష్ణవేణి నా భార్య కావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎన్ని జన్మలెత్తినా ఆమె నా భార్య కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అటువంటి వేణి టార్చర్ అనుభవిస్తోంది. భయంతో బిర్రబీసుకుపోయి, టెన్షన్తో ఉక్కిరిబిక్కిరైపోయి, మానసికంగానూ శారీరకంగానూ వేదన భరిస్తోంది. శైలేంద్ర గారు, నాకు మీ చేయూత కావాలి. నన్ను మీరు ముందుకు నడిపించాలి. నేను కొండలనైనా పిండి కొడతాను, భూమిని ఆకాశాన్ని ఒకటి చేసేస్తాను. నన్ను మీ అబ్బాయి గిరీష్ అనుకోండి ప్లీజ్ అన్నాడు కీర్తన్ సిన్సియర్గా. డాక్టర్ శైలేంద్ర కళ్ళు చెమగిల్లాయి. ఒక క్షణం కీర్తన వంక ఆప్యాయంగా చూసి, డోంట్ వరీ కీర్తన్, ఐఆమ్ హియర్ అని అతని భుజం మీద చెయ్యేసి నొక్కి వదిలాడు. 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది కీర్తన్కి. కృష్ణవేణిని డిశ్చార్జ్ చేశారు. బొకాడియా నర్సింగ్ హోం డాక్టర్ గజానంద్ టెండూల్కర్ రిపోర్ట్లన్నీ పరిశీలించి కీర్తన్తో చెప్పాడు. మిస్టర్ కీర్తన్, ఆవిడ ఒంటరితనం భరించలేదు. దయచేసి ఆమెనెప్పుడూ ఒంటరిగా వదలకండి. ఆమె శరీరం మీద అయిన గాయాలను బట్టి, వచ్చిన రిపోర్టులను బట్టి ఆ రక్కులు, చారికలు మనుషుల గోళ్ల వలన ఏర్పడినవి కావని అనిపిస్తోంది. ఎలుగుబంటి, కొండముచ్చు, చిరుతపులి, ముంగీస, ఇదిగో ఈ 4 జంతువులు కలిసి దాడి చేయడం వల్ల ఏర్పడిన గాయాలుగా భావించాల్సి వస్తుంది. తుప్పు పట్టిన మేకులుగాని, రేకుగాని చర్మానికి గీరుకుపోవడం వలన సెప్టిక్ కూడా అయింది. లేడీ డాక్టర్ విజయ్ గారి పరిశీలన ప్రకారం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగ ప్రయోగం జరుగుండొచ్చునని, బలవత్ ప్రయత్నం మాత్రమే జరిగింది కానీ మానభంగం జరిగినట్లు సాక్ష్యాధారాలు లేవు. అయితే ఆమె శరీరాన్ని, శరీర తత్వాన్ని బట్టి ఇష్టపూర్వకంగా ఆమె సెక్స్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఆమె గర్భవతి కూడా అయ్యుండొచ్చని భావిస్తున్నారు. మరో 10 రోజుల తర్వాత చెకప్కి తీసుకురండి. వీ విల్ వెరిఫై అని చెప్పాడాయన. కీర్తన అయోమయంగా చూశాడు. మానభంగం జరగనట్లా అనే అంశం నిర్ధారించడం లేదు. తన కళ్ళెదుట ఆమె నగ్నంగా వెలవెల్లాడడం చూశాడు. ఆ ఒంటి మీద గాయాలు ఏ జంతువో చేయలేదని తనకి క్షుణ్ణంగా తెలుసు. సీమన్ టెస్ట్ని బట్టి భర్తతో మాత్రమే శారీరక సంపర్కం ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. కృష్ణవేణి గర్భవత. కీర్తన్ ఇక ఈ పాయింట్ గురించి ఆలోచించకూడదని నిశ్చయించుకున్నాడు. ఆలోచించడం వల్ల జరిగే ప్రయోజనం శూన్యం. మానభంగం అనివార్యమైనప్పుడు ప్రతిఘటించడం మానేసి బుద్ధిగా లొంగిపోయి అనుభవించు అనేది చైనీసు సామెత. చేయగలిగిందేమీ లేనప్పుడు భరించడమే ఉత్తమం. ఆ విషయం తనకి, కృష్ణవేణికి, శైలేంద్ర భట్టాచార్యకి తెలిస్తే చాలు. ఇంట్లో ఎవరికీ తెలియడం అనవసరం అనుకున్నాడు కీర్తన్. ఆనందరావు, రాజేశ్వరి, జయ అందరూ రావడంతో సౌదామిని ఇప్పుడు కళకళ్లాడుతోంది. పనిమనిషి మున్ని ఇంటికి రాగానే ఆశ్చర్యపోయింది కృష్ణవేణిని చూసి. ఆ రోజు తాళం చెవిచ్చిన తర్వాత తనని ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పడం గురించి అడిగాడు కీర్తన్. అదే నేను ఆశ్చర్యపోయానయ్యా. ఇంటి తాళం నా కాడుండగా మీరింటికి ఎట్లా వచ్చారా అని. మీరు చెప్పినట్లు ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసి అంతా కడిగాను కదయ్యా అంది మున్ని. అంటే ఆ రోజు మున్ని శుభ్రం చేసిన తర్వాత కూడా మంచం కింద, వంటగదిలో ముగ్గులు మళ్లీ వేశారా?
మున్ని సరిగ్గా తొడవలేదా? మర్చిపోయిందా? అబద్ధం చెబుతోందా? ఇక ఆ విషయం చర్చించదలుచుకోలేదు కీర్తన్. సర్లే, ఏదో ఒకటి. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇక నుంచి మామూలుగానే 2 పూటలు వచ్చి వెళుతూ ఉండు మున్ని, అర్థమైందా? తెల్లవారుతోంది. రాత్రవుతోంది. కీర్తనికి క్షణక్షణం టెన్షన్తో గడుస్తోంది. ఏ క్షణంలో ఏ అనూహ్య సంఘటన జరిగి ఇంటిల్లపాదిని భయభ్రాంతుల్లో ముంచెత్తుతోందో అనిపిస్తోంది. నవంబర్ 27వ తారీఖు ఇంటికి కొత్త టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వబడింది. డాక్టర్ శైలేంద్ర భట్టాచార్య ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు రాత్రి కీర్తన్, కృష్ణవేణి ఏకాంతంగా బెడ్రూంలో ఉండగా, ఇంకా ఇల్లు వదల్చుకోలేదా మీరు అని కూలుగా అడిగిందామె. ఇల్లు వదిలించుకోవడం కాదు వేణి, ఈ ఇంటిని పట్టిన దుష్టశక్తిని వదిలిస్తాను కసిగా అన్నాడు కీర్తన్. అప్పుడు సమయం 10:20. తను ఆ మాట అనగానే బుసకొట్టిన నాగిన్లా చూసింది కృష్ణవేణి తన వైపు. కీర్తన్ చిరునవ్వు నవ్వుతూ భార్య కళ్ళలోకి చూశాడు. కళ్లల్లో ఎర్రజీర కనిపిస్తోంది. ఆశ్చర్యపోయాడు. నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకోవడం లేదు వేణి. అనవసరమైన భయాలు పెట్టుకుని లోపల బాధపడిపోతున్నావు. ఇదేమైనా దెయ్యాల కొంప? 100 సంవత్సరాల క్రితం కట్టిన పాడుబండ మేడ? పోనీ అవునని అనుకుందాం. నీకు తెలుసా, నేనేం సామాన్యుణ్ణి కాను వేణి. ఆ దెయ్యాన్ని దాని తలలో జేజమ్మని కిందకు దించుతాను. మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు కూడా రాకుండా చేస్తాను. డోంట్ వర్రీ అంటూనే ఉన్నాడు కీర్తన్. కృష్ణవేణి కనుగుడ్లు నీలంగా మారిపోయాయి. కీర్తన్ మాట ఆగిపోయింది. కృష్ణవేణి నుదుటి మీద ఏదో పడగనీడ పడినట్లుంది. ఆయాసంతో బుసలు కొడుతూ ఒక్కసారిగా తల విదిలించిందామె. జుట్టుకున్న రబ్బర్ బ్యాండ్ తెగిపోయింది. ఒక్కసారిగా కురులు వెరబోసుకున్న భార్యవైపు నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో వ్యంగ్యం, హేళన తొంగి చూస్తున్నాయి. నన్ను వదిలిస్తావా? నా తల్లో జేజమును వదిలిస్తావా? హహహ, పిచ్చివాడా. ఒక్కొక్క రాత్రి గడుస్తూ ఉంటే నేను నీకు ఒక్కొక్క అడుగు దగ్గరవుతున్నాను. ఒక్కొక్క క్షణం గడుస్తూ ఉంటే నేను ఊపిరి పోసుకుంటున్నాను. నన్ను ధరించేది నీ భార్య, నన్ను భరించి తీరాల్సింది నువ్వు. హహహ నవ్వుతోంది కృష్ణవేణి. మెల్లగా ప్రారంభమైన నవ్వు బిగ్గరగా మారిపోయింది. పగలబడి నవ్వుతోంది. గట్టిగా, అట్టహాసంగా, వికటంగా, వికృతంగా. హహహా ఊగుతోంది కృష్ణవేణి. ఉప్పెనొచ్చినట్లు, పూనకం వచ్చినట్లు గిర్రున తిరుగుతోంది. కీర్తన్ అప్రయత్నంగా మంచం మీద నుంచి కిందకి దిగిపోయాడు. ఆమె నవ్వుతూ ఉంటే 4-5 స్వరాలు కలిసి నవ్వుతున్నట్లుంది. బెడ్రూమ్ తలుపు చప్పుడవుతోంది. గట్టిగా కొడుతున్నారు. కీర్తన్ వేగంగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. కాని గడియని అందుకోలేకపోయాడు. కాళ్ళు వెనక్కి జారిపోతున్నాయి. ఒక్కడుగు ముందుకు వేస్తుంటే 4 అడుగులు వెనక్కి జారిపోతున్నాయి. నేలమీద నూనె పోసి జారుతున్నట్లుగా పొట్టు దొరకడం లేదు. కృష్ణవేణి నవ్వు భయంకరంగా ప్రతిధ్వనిస్తోంది. హహహహహా తల తిప్పి మంచం మీదకి చూపు మళ్లించాడు కీర్తన్. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నట్లు తిరుగుతుందామె. ఆమె శిరోజాలు చుట్టూ విశాలంగా పరుచుకున్నాయి. తన భార్యేనా? కృష్ణవేణి ఇప్పుడు దశకంటిలా పైశాచికంగా, వికృతంగా కనిపిస్తోంది. నో! భయంకరంగా అరిచాడు కీర్తన్ ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకుంటూ. తలుపు చప్పుడవుతోంది. అమ్మా వేణి, కృష్ణవేణి, అక్క, తలుపు తీయక్క. బావా, కృష్ణవేణి, అల్లుడు. అత్తగారు, మామగారు, మరదలు ముగ్గురు అల్లకల్లోలంగా అరుస్తున్నారు. వినిపిస్తోంది స్పష్టంగా. కృష్ణవేణి నవ్వు ఆగిపోయింది. కళ్ళు మెల్లగా తెరిచి అటు చూశాడు. ఆమె మంచం మీద అస్తవ్యస్తంగా పడుంది. అచేతనంగా ఆయాసంతో రొప్పుతున్నాడు కీర్తన్. నుదుట ముచ్చెమట్లు పోశాయి. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరికి నడిచాడు. తలుపు తెరిచాడు. జయ, రాజేశ్వరి, ఆనందరావు పరిగెత్తుకుంటూ గదిలోకొచ్చారు. మంచం మీదకి ఎవరో పైనుంచి విసిరినట్టు పడున్న కూతుర్ని చూడగానే వేణి అమ్మా బోరుమంది రాజేశ్వరి. అక్క, అక్క ఆందోళనగా మంచం దగ్గరికి పరిగెత్తింది జయ. ఆనందరావు మాత్రం అటు కూతుర్ని ఇటు అల్లుణ్ణి మార్చి మార్చి చూస్తూ మెల్లగా కీర్తన్ని సమీపించి అతని భుజం మీద చేయి వేశాడు. ఏం జరిగింది బాబూ అడిగాడతను ఆతృతని అణుచుకుంటూ. నథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. ఈ ఇంట్లో ఏదో జరుగుతోందో లేదా నాకేదన్నా అయిందా సాలోచనగా అన్నాడు కీర్తన్. అల్లుడి కళ్లల్లో లీలగా తొంగి చూస్తున్న కన్నీటి తెర. ఆ గొంతులో బేలగా ధ్వనిస్తోన్న గాద్గాది కథ. అతన్ని వెంటనే గుండెలకు హత్తుకున్నాడాయన వాత్సల్యంగా. ఢిల్లీ నుంచి వచ్చేశాడు అడ్వకేట్ భూపాల్ రెడ్డి. కీర్తన్కి శైలేంద్ర భట్టాచార్య చెప్పాడు వచ్చినట్లు. వెంటనే ఫోన్ చేశాడు కీర్తన్. అతని గొంతు వినగానే హాయ్ కీర్తన్, సో గ్లాడ్ టు హియర్ యూ అని ఆనందోత్సాహాలతో అరిచాడు భూపాల్ రెడ్డి. రెడ్డి, ఐ ఆమ్ డెస్పరేట్.
ఫీలింగ్ లోన్లీ. నాకు తల్లి తండ్రి లేర్రా, నేనొక అనాథని. ఈ అనాథ బతుకులో పండగలా వచ్చింది కృష్ణవేణి. నాకెప్పుడైనా మనసు బాగోకపోతే ఆమెతోనే చెప్పుకుని ఉపశమనం పొందుతూ ఉంటాను. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారిగా అవుట్ బర్స్ట్ అయ్యాడు కీర్తన్ ఫోన్లోనే. కమాన్ కీర్తన్, ఏదో చెప్పబోయాడు భూపాల్ రెడ్డి. నీకు తెలీదు రెడ్డి నా పరిస్థితి. అంతా తెలుసు. శైలేంద్ర నాకంతా చెప్పారు. నువ్వింట్లోనే ఉండు, నేనొస్తున్నాను. డోంట్ వర్రీ, ఐఆమ్ హియర్ ధీమాగా అన్నాడు రెడ్డి. ఆ మాటకే ఎంతో రిలీఫ్ అనిపించింది కీర్తన్కి. అత్తగారు పూజలు ఉధృతం చేశారు. రాజరాజేశ్వరిదేవి, అష్టలక్ష్మి, గాయత్రి, భ్రమరాంబిక, కనకదుర్గ అందరికీ స్తోత్రాలు వేస్తోంది. ఆంజనేయ దండకం చదువుతోంది. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తోంది. దుష్టశక్తులు ఆవహించకుండా ఉండడానికి నిత్యం ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తుండాలి తల్లి అని తన చిన్న కూతురు జయతో చెబుతూ ఉంటే విన్నాడు కీర్తన్. జయ ఆ రోజు నుంచి మళ్లీ కాలేజీకి వెళ్లడానికి సిద్ధమైంది. వదినకి ఆపరేషన్ అని హడావిడి చేసి ఇంటిల్లపాది అన్నయ్య విశాఖపట్నం పంపించడం, తిరిగి రాగానే 4 రోజులు అక్కయ్య పరిస్థితి చూసి ఇంట్లోనే ఉండిపోవడం, 15 రోజులు దాటిపోయింది కాలేజీకి వెళ్ళి. ఆనందరావు గారే వెళ్లమని చెప్పారు. అదే క్షణంలో బయట కారాగిన చప్పుడు వినిపించింది. భూపాల్ రెడ్డి ఇంట్లోకొచ్చాడు. హిందీ సినిమా హీరోలా ఉంటాడు. నిత్యం జిమ్కి వెళ్లడం, కీప్ ఫిట్ సూత్రాలన్నీ పాటించడం, హుందాగా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాడు. అప్పటికిప్పటికీ చాలా మారిపోయిన మిత్రులిద్దరూ ఒకరికొకరు చూసుకుని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అత్తగారికి మామగారికి ఫార్మల్గా పరిచయాలు చేసి గదిలో మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న భార్యను చూపించి బయటకు వెళ్లడానికి ఉపక్రమించారు. జై అప్పుడే కాలేజీకి బయలుదేరుతూ ఉంది. కాలేజీకేనా అని అడిగాడు భూపాల్ రెడ్డి. ఏ కాలేజ్ చెప్పిందామె. కమాన్, నా కారుకే అమ్మాయి, దారిలోనేగా డ్రాప్ చేసేస్తాను అన్నాడు భూపాల్ రెడ్డి. వెనక సీట్లో కూర్చుంది జయ. రెడ్డి పక్కనే కూర్చున్నాడు కీర్తన్. పాపం మంచం మీద బాగా అలసిపోయి పడుకుంది మీ మిస్సెస్. ఇదేదో చేతబడిలాంటి క్షుద్రప్రయోగం అయ్యుండొచ్చని భట్టాచార్యంకులు చెప్పారు అంటున్నాడు రెడ్డి. అదే క్షణంలో కారు కాలేజీ ప్రాంతానికొచ్చాగింది. జయ దిగిపోతూ థ్యాంక్యూ సార్ అంది. ఆమె దిగిపోయాక కారు కదిలింది. కీర్తన్, ఆ ఇల్లు చూడగానే నాకేమనిపించిందో తెలుసా? ఇంట్లో ఏదో భయంకరమైన వాస్తుదోషం ఉందని. టక్కున తల తిప్పి చూశాడు కీర్తన్ అతని వైపు. అవును కీర్తన్, ఒకప్పుడు నేను వాస్తునంతగా నమ్మేవాణ్ణి కాదు. కానీ ఆ మధ్య అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో వాస్తు ప్రాముఖ్యతను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కీర్తన్ మౌనంగా వింటున్నాడు. నేను యమునానగర్లో యమునా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భారీ ఎత్తున నిర్మించే సంకల్పంతో 3000 చదరపు గజాల ల్యాండ్ తీసుకున్నా. శ్రీకారం చుట్టగానే పనులన్నీ చకచకా జరిగిపోవడం మొదలైంది. మా ప్రకటన చూసి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఏడాదిలో మరో 2 భారీ ప్రాజెక్టులు ప్రారంభించొచ్చననుకున్నాను. కానీ హఠాత్తుగా అంతా స్తంభించిపోయినట్లు పనంతా ఆగిపోయింది. ఏ పని జరగడం లేదు. నెల రోజుల్లో పునాదులేస్తామని అంచనా వేసిన నేను ఏడాది వరకు ఆ వెంచర్ని ముట్టుకోలేకపోయాను. అన్నీ అడ్డంకులే, అన్నింట్లో ఆటంకాలే. దానికి తోడు రావలసిన డబ్బు చేతికి రాదు. ఇవ్వవలసిన వాళ్లు వాయిదాలు వేస్తూ ఉంటారు. ఎలా? అంతలో ఒక పత్రికలో వాస్తు మీద వ్యాసం చదివాను. విదేశాల్లో కూడా వాస్తు పట్ల ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో అందులో విపులంగా రాశారు. ఆ రాసిన వ్యక్తి పేరు పంతులు. అతను కుషాయిగూడ ప్రాంతాల్లో ఎక్కడో ఉంటాడని తెలుసుకుని వెళ్ళాను. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆదివారాలు జాతకాలు కూడా చూస్తూ ఉంటాడాయన. సంఖ్యాశాస్త్ర, హస్త సాముద్రికా శాస్త్రంలో ప్రవేశం ఉన్న వ్యక్తి. అతన్ని తీసుకెళ్లాను నా స్థలానికి. స్థలమంతా పరిశీలనగా చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ మీరే చేతులారా ఓ పెద్ద పొరపాటు చేశారు అన్నాడు. ఏంటా పొరపాటు? కుతూహలంగా అడిగాడు కీర్తన్. ఏ ఇంటి స్థలంలోనైనా వాయువ్య దిశలో చిన్న గది కట్టి కప్పు మూసేస్తే అక్కడ నిర్మాణం జరగదు సరికదా, క్రమంగా ఆ స్థలాన్ని అమ్మేయడం కూడా జరుగుతుందని చెప్పాడు. వర్కర్స్ కోసం సిమెంటు సంచులు జాగ్రత్త చేయడం కోసం ఇటుకతో తాత్కాలికంగా వాయువ్యంలో గది కట్టాను. అదే నా కొంప ముంచింది. వెంటనే దాన్ని కూలగొట్టమని చెప్పి వెళ్ళిపోయాడు పంతులు. అంతే, ఆ రోజు సాయంత్రమే పనివాళ్లతో ఆ గదిని తొలగించాను. 4 రోజుల్లో ఎవరో మంత్రం వేసినంత వేగంగా పనుల్లో వేగం అందుకుంది. చకచకా నిర్మాణం మొదలైంది. రావలసిన బాకీలు వసూలయ్యాయి. నువ్వు నమ్ము నమ్మకపో, ఊహించినంత వేగంగా పని విజయవంతంగా పూర్తయిపోయింది. వాస్తుకంత మహత్తుందంటావా అన్నాడు కీర్తన్. నిస్సందేహంగా, ఇది నా నమ్మకం, స్వానుభవంతో చెప్తున్నాను. అయితే ఓసారి మనం పంతుల్ని తీసుకొద్దాం అన్నాడు కీర్తన్ సిగరెట్ వెలిగించుకుంటూ. కారు మృదువుగా సాగిపోతోంది రాజ్భవన్ రోడ్డు మీదుగా.
జయ కాలేజీలోకి అడుగు పెట్టగానే ఎన్నో జతల కళ్ళు ఆతృతగా, ఆకాంక్షగా, ఆసక్తికరంగా ఆమె వైపు చూశాయి. చాలా సింపుల్గా ఉంటుంది, నిండుగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత సుల్తాన్పురి షాహీరి కాలేజీ ప్రాంగణంలో కడుగు పెట్టగానే హలో జయ, హలో, హాయ్ పలకరింపుల జల్లులు కురిశాయి. జయ కళ్ళు ఎవరికోసమో ఆతృతగా వెతుకుతున్నాయి. చెట్టును ఆనుకుని నిల్చునున్న కుర్రాళ్ల మీదుగా పాకి ఆమె చూపు శూన్యంలో కలిసిపోయింది. రాకరాక కాలేజీకొచ్చి ఏంటమ్మా పరధ్యానం అంది చంద్రకళ. మీకు దీక్షితులుగాని కనిపించాడా అడిగింది జయ. అందరూ చిత్ర విచిత్రంగా ఒకరి మొహలొకరు చూసుకున్నారు. వాళ్లకి ఆ ప్రశ్న తాగుతున్న కాఫీ కప్పులో బొద్దింక కనిపించినంత ఇబ్బందికరంగా వినిపించింది. ఎవరు, దీక్షితులా? సంభ్రమాచర్యాలతో చూస్తూ అడిగింది మోహిని అనే మరో అమ్మాయి. అవునన్నట్లు తలూపింది గాని ఆమె కళ్ళు మాత్రం దీక్షితుల కోసం అన్వేషిస్తూనే ఉన్నాయి. వాడేమైనా కమలహాసన, అక్షయ్ కుమారా? దీక్షితులు 5 అడుగుల 3 అంగుళాల లావుపాటి యువకుడు, సోడాబుడ్డి కళ్లద్దాలు, జపాన్ దేశస్థుడి మీసాల్లా నోటికి ఇటు అటు కాసింత పెరిగి ఆగిపోయాయి. ఈ షోకుకు తోడు 2 ఎత్తుపళ్ళు, గొంతెత్తి మాట్లాడితే కీచురాయి రొద చేస్తున్నట్లే ఉంటుంది. మల్లెల జల్లుల్లాంటి ఈ మందగమనకి సదరు దీక్షితులిగాడితో పనేంటో. తన చుట్టూ చేరిన 4-5 అమ్మాయిలను వదిలిపెట్టి ఆమె ముందుకు కదిలింది. బబ్లు, చిన్నా అనరిచింది గట్టిగా. ఆ కోకిల కంఠస్వరం వినిపించగానే దరిదాపుల్లో ఉన్న కుర్రాళ్ళందరూ మిలిటరీ సెల్యూట్ అందుకోబోతున్న సైనికుల్లా ఏకకాలంలో ఆమె వైపు తలలు తిప్పి చూశారు. అప్పుడే కైనెటిక్ హోండా పార్క్ చేసి కిందకు దిగబోతున్న బబ్బులు, చిన్న జయవైపు ఆశ్చర్యంగా చూసి శిలాప్రతిమల్లా అలా ఉండిపోయారు. జయ ఆ వైపు పరిగెత్తింది ఆతృతగా. హలో, ఇద్దరూ ఏకకాలంలో అన్నారు. తమ స్వప్నసుందరి తమని పేర్లు పెట్టి పిలవడమే కాకుండా తానే స్వయంగా సరాసరి తమ వద్దకు వయ్యారంగా నడిచొచ్చిందనే ఆశ్చర్య ఆనందాతిశయంతో. దీక్షితులింకా రాలేదా అని అడిగింది ఆతృతగా. అంతే, ఆ ఇద్దరి కనుగుడ్లు కళ్ళల్లోంచి బయటికి ఎగురొస్తాయా అన్నంత ఆశ్చర్యంగా విప్పారిన నేత్రాలతో ఆమె వైపు చూస్తూ రాలేదు అన్నట్లు తలలూపారు. అయ్యో, అర్జెంటు కలవాలే అందామె తనలో తానే గొణుకుంటున్నట్లు. అటుపక్కగా వెళుతూ ఆగిపోయి ఈ సంభాషణంతా విన్న మరో 2 స్టూడెంట్స్ అలాగే స్థాణులైపోయారు. వాడు వారం రోజులుగా కాలేజీకి రావడం లేదు అన్నాడు బబ్లు. ఏ, పాపం జ్వరం వచ్చిందా? అది అది బబ్లు ఏదో అనబోతుంటే చిన్న చటుక్కున వాడి కాలు తొక్కాడు. కెవ్వుమన్నాడు బబ్లు. పోనీ మీకెవరికైనా దీక్షితుల ఇల్లు తెలుసా అడిగింది. వాడికి సొంతిల్లెక్కడేడిసింది, అద్దె కొంపేగా అన్నాడు శామ్యూల్ అనే కుర్రాడు వ్యంగ్యంగా. దీక్షితుల ఆస్తిపాస్తుల గురించి నేను అడగడం లేదు, అతను ఎక్కడున్నాడో తెలుసా అసహనంగా అంది జయ. ఎందుకు తెలీదు, మా ఇంటి దగ్గరే అన్నాడు చిన్న. అమ్మయ్య, ప్లీజ్ నన్నొకసారి దీక్షితుల దగ్గరికి తీసుకువెళ్ళవా ప్రాధేయపూర్వకంగా అడిగింది జయ. జయ, బబ్బులు వచ్చేలోగా దీక్షితుల్ని కలుసుకోవాలనే ప్రయత్నంలో శామ్యూల్, చిన్న బజాజ్ కవసోకా మీద రయ్యమని రాక్షస వేగంతో దూసుకుపోయి దీక్షితుల ఇంటి ముందాగారు. దీక్షితుల ఇంట్లో ఆ సమయంలో ఎవరు ఉండరు. తల్లిదండ్రులిద్దరూ రైల్వే ఉద్యోగం, చెల్లెళ్ళిద్దరూ బడికెళ్ళిపోయారు. దీక్షిత్, నీ దీక్ష ఫలించిందిరా. దీక్షిత్, నీ ఛాలెంజ్ కరెక్ట్ అయిందిరా. నువ్వే గెలిచావురా. నీకు దివ్యశక్తులున్నాయని నమ్ముతున్నానురా. మంత్రతంత్రాలు నిజమేనని నాకు నమ్మకం కలిగిందిరా. శామ్యూల్, చిన్న ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అంటూ ఉంటే ఏమీ అర్థం కానట్లు చూశాడు దీక్షితులు. జయ కాలేజీకొచ్చింది. వస్తూనే దీక్షితులెక్కడా దీక్షితులెక్కడా అని కలవరుస్తూనే ఉంది. దీక్షితుల మొహం పెట్రోమాక్స్ లైట్లా వెలిగిపోయింది. పై పోల్ వరుసలో ఎత్తుగా బయటకు తన్నుకొస్తున్న 2 పళ్ళని కనిపించనివ్వకుండా దాచేద్దామనే ఆరాటంతో చీటికి మాటికి కింద పెదవి దాని మీదకి లాగి నోరు మూస్తాడు. మళ్లీ అరక్షణం కాగానే అవి 2 యథావిధిగా బయటికి తొంగి చూస్తూనే ఉంటాయి. ఎత్తుపళ్ళు అదృష్టంరా, నువ్వు పుట్టాకే నాకు ఉద్యోగం వచ్చింది, నీ ఎత్తుపళ్ళు పుట్టాకే అమ్మకు ఉద్యోగం వచ్చింది అంటూ ఉంటారు దీక్షితుల తండ్రి. బొబ్బులుగాడు జైని తీసుకునొస్తున్నాడు. ఏంటి అన్నాడు దీక్షితులు నమ్మలేనట్లుగా. అవునరా, అదృష్ట జాతకుడు అంటే నువ్వేరా. అదే క్షణంలో బయట కైనెటిక్ హోండా ఆగిన చప్పుడు వినిపించింది. ఒరే శామ్యూల్, ఆమె ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటుందేమోరా, జేబులో డబ్బులు లేవు అన్నాడు దీక్షితులు దీనంగా. ఇదిగో 100 చిన్న తీసిచ్చాడు ఓ 100 నోటు. సరిపోతుందంటావా అనుమానంగా చూశాడు దీక్షితులు. నా దగ్గర ఇంతే ఉంది బాబు. శామ్యూల్ 2 20 నోట్లు ఇచ్చాడు. క్యాష్ అర్జెంటుగా జేబులో కుక్కున్నాడు. ఇంక మీరంతా వెళ్ళిపోండి, కాలేజీ టైం అయిపోతుంది. ఎంతమంది ఉంటే మొదలు చెడ్డ బేరం అవుతుంది అన్నాడు దీక్షితులు. ఓ పని చేద్దాం, మేమిద్దరం బొబ్బులుగాని తీసుకుని కాలేజీకి వెళ్ళిపోతాం.
నువ్వు జైన్ తీసుకుని కైనటిక్ హోండా మీద సిటీ అంతా తిరిగిరా. బస్సులో వెళితే బాగోదు, ఆటోలో వెళితే వాచిపోద్ది. థ్యాంక్స్ రా అంటున్నాడో లేదో దీక్షితులు ఉత్సాహంగా పిలుస్తూ లోపలికొచ్చింది జయ. చిన్న, శామ్యూల్ బొబ్బులుగాడికి సైగ చేశారు. జైని దీక్షితులకి లోపల వదిలేసి ముగ్గురు బయటకొచ్చారు. వాళ్ళని వదిలే మనం వెళ్ళిపోదాం అన్నాడు చిన్న. ఒరే, ఆ మంత్రం మనం కూడా నేర్చుకోవాలరా. కోరుకున్న ఆడదాన్ని వశం చేసుకునే మంత్రం. వాడు ఛాలెంజ్ చేసి వారం రోజులు కాలేదు. 10 రోజుల్లోగా జైని వశం చేసుకుని తీరతానన్నాడు. దెబ్బకి గింగిరాలు తిరుగుతూ వచ్చింది చిలక అంటున్నాడు బబ్లు. మనం పానకంలో పుడకల్లా ఇక్కడ అనవసరం. లెట్ హిమ్ ఎంజాయ్ అన్నాడు శామ్యూల్. చిన్న, శామ్యూల్, బబ్బులు ముగ్గురు వెళ్ళిపోయారు. లోపల జయ దీక్షితులతో అంటోంది. దీక్షితులు, నాకొక చిన్న సహాయం చేసి పెట్టవా ప్లీజ్? చెప్పు జయ, నీకోసం నా ప్రాణాలను ఇవ్వడానికి వెనకాణ్ణు దీక్షితులన్నాడు ఉద్వేగంగా. గొంతు సవరించుకో. నీ గొంతెప్పుడు ఎందుకలా కీచుగా ఉంటుంది? వెంటనే గొంతు సవరించుకుని, లాభం లేదు జయ, నా గొంతు అంతే. నేను పెద్దవాణ్ణయ్యాక సాయి కుమార్తో డబ్బింగ్ చెప్పించుకుందామని అనుకుంటున్నాను అన్నాడతను సీరియస్గా. సాయి కుమార్ చాలా బిజీ అని రాజశేఖర్కి, సుమన్కి చెప్పడానికి పాపం ఆయనకి తీరిక దొరకడం లేదట అంది జయ. దీక్షితులు అయోమయంగా గొంతు సవరించుకున్నాడు మళ్ళీ. నీకు మంత్రతంత్రాలొచ్చు కదా. మా అక్క మీద చేతబడి జరిగింది. ఎవరు చేశారో, ఎందుకు చేశారో చెప్పగలవా? అసలు అది ఏ ప్రయోగమో చెప్పగలవా? మా అక్క మీద నుంచి చేతబడి తిప్పికొట్టగలవా అని అడిగింది జయ. జయ, అంత పెద్ద పెద్ద మంత్రాలు నాకు రావు, కానీ మంత్రతంత్రాలన్నింటి గురించి రాసున్న పుస్తకాలు నా దగ్గరున్నాయి. మా తాతయ్య స్వయంగా రాసినవి. అందులో చూస్తే తెలుస్తుంది అన్నాడు దీక్షితులు. ఎక్కడున్నాయి ఆ పుస్తకాలు? అదిగో ఆ పాత ట్రంకుపేటలో ఓ తోలు సంచిలో ఉన్నాయి. అవన్నీ తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. కాసేపైతే మా అమ్మ నాన్న వచ్చేస్తారు అన్నాడు దీక్షితులు. సరే అంది జయ. 15 గంట తర్వాత కైనటిక్ హోండా మీద దీక్షితుల వెనక జయ కూర్చుని ఉస్మానియా యూనివర్సిటీ గార్డెన్ వైపుకి దూసుకుపోతోంది. భూపాల్ రెడ్డిని చూడగానే చాలా ఆత్మీయంగా లోనికి ఆహ్వానించాడు పంతులు. చేతులు జోడించాడు భూపాల్. పంతులు గారు, మీ సమయం ఎంతో అమూల్యమైందని నాకు తెలుసు. నా మిత్రుడు చాలా భయంకరమైన సమస్యల్లో ఉన్నాడు. ఒకసారి మీరు ఆయన ఇల్లుని పరిశీలించాలి. అందులో ఏమైనా వాస్తు దోషాలున్నాయేమో చెబితే వెంటనే. సాయంత్రం నేను అత్యవసర పని మీద వరంగల్ ప్రయాణం అవుతున్నాను. 4 రోజుల వరకు బహుశా రాకపోవచ్చు. ఇప్పుడు వెళదామా అన్నాడు పంతులు. మహాభాగ్యం. కీర్తన్ మొహం వికసించింది. వెంటనే ఉన్నపళంగా పంతులు గారిని కారులో ఎక్కించి సరాసరి ఇంటికి తీసుకొచ్చారు కీర్తన్ రెడ్డి. కారు ఆ ప్రాంతంలోకి ప్రవేశిస్తూ ఉండగానే, సొంతిల్లా అని అడిగాడు పంతులు. కొంపతీసి సౌదామిని కాదు కదా అన్నాడు వెంటనే. ఆశ్చర్యపోయారు కీర్తన్ రెడ్డి. అదే అన్నాడు కీర్తన్. ఆ ముక్కింట్లో బయలుదేర ముందు చెప్పుంటే ఆ సౌదామిని చరిత్ర కళ్ళు మూసుకుని అప్పచెప్పేవాణ్ణి. అది ఇల్లు కాదు బాబు, బలిపీఠం, క్షుద్రపీఠం. సరే కానివ్వండి, ఎలాగూ తీసుకొచ్చారుగా, చేయవలసిన మార్పులు చెబుతాను. భైరవయ్య గారు రెండో కొడుకు తిరుపతికి కూడా చెప్పాను. చెబితే వింటేగా. కుటుంబం అంతా ఆ కొంపకి హారతి కర్పూరంలా హరించుకుపోయారు అన్నాడు పంతులు. కీర్తన్ గుండె గుబిల్లు మంది. భైరవయ్య గారెవరు, తిరుపతి ఎవరు అడిగాడు భూపాల్ రెడ్డి. కారాగింది. ఈ సౌదామిని కట్టించిన పెద్ద మనిషి భైరవయ్య. ఆయనకిద్దరు కొడుకులు, సింహాచలం, తిరుపతయ్య. చచ్చిపోయిన భైరవయ్య భార్య పేరునే ఈ భవంతికి పేరు పెట్టుకున్నాడాయన ప్రేమగా. కళ్యాణి, మందాకిని అని 2 కూతుళ్ళు కూడా. గ్యాస్ ప్రమాదంలో ఒకరు, యాక్సిడెంట్లో ఒకరు, పక్షవాతంతో ఒకరు, గుండెపోటు వలన ఒకరు, బందిపోట్ల మానభంగం వలన ఆత్మహత్య. ఇలా ఒకటేంటి, ఒకే ఇంట్లో అంతమంది కుటుంబ సభ్యులు తుపాకీ దెబ్బకి నేలరాలిన పెట్టల్లా టపటపా పడిపోయారు. చివరి క్షణాల్లో తిరుపతయ్య నన్ను తీసుకొచ్చాడు. కానీ నేను చెప్పింది పాటించే స్థితి అతనికి లేదు. బతికే యోగం అంతకన్నా లేదు. ఇది ఈ సౌదామిని అనే బలిపీఠం కథనాయన. ఇనపగేటు దగ్గరికి రాగానే పంతులన్నమాట. ఇది నాగసంచార భూమి. ఒకప్పుడు ఈ మట్టిలో నాగుపాములు, విషసర్పాలు, కీటకాలు సంచరించిన భూమి. ఇక్కడ చాలా కాలం చెత్తాచెదరం విసిరి పారేసేవారు కూడా. నాగస్పృష్ట భూమిని కొనకూడదు, గృహ నిర్మాణానికి పనికిరాదు. అంతేకాదు, విసిరి పారేసిన చెత్తా చెదారంలో కోడిగుడ్డు తొక్కలు, గవ్వలు, గాజు పెంకులు, మసిబొగ్గులు, చిన్న చిన్న శంఖాలు, ఎముక ముక్కలు, జంతువు పళ్ళు ఇవన్నీ పునాదుల్లో పొరపాటున మిగిలిపోయి ఉండొచ్చు. దాని వలన శల్యదోషాలు సంప్రాప్తిస్తాయి. ఇక ఈ ఇంట్లో అంటే స్థలంలో ఉన్న పెద్ద దోషం. ఇటు ఆగ్నేయం బాగా పెరుగుంది, అటు వాయువ్యం బాగా పెరుగుంది. అంతేకాకుండా ఉత్తరదక్షిణాలు బాగా వాచినట్లు పెరుగుండడం. దీన్ని మధ్యలాకారం స్థలం అంటారు. ఆగ్నేయం పెరగడం వలన వృధాశ్రమ, అనారోగ్యం, మానసిక చింత. వాయువ్యం పెరగడం వలన మనోచాంచల్యం, దుష్టస్వప్న పీడనం, భయాందోళన, క్రమక్రమంగా బాధ్యతారాహిత్యం.
మధ్యలాకారంలో ఉండడం వలన దాంపత్య అసౌఖ్యం, వియోగాలు, మానసిక రుగ్మతలు. ఇవి కేవలం బయట కనిపించే వాస్తు దోషాలు, ఆగాడు పంతులు. కీర్తన గుండెల్లో భయం క్షణక్షణానికి పదింతలవుతోంది. ఈ ఇంటికి ఎన్ని వాస్తు దోషాలున్నాయో చెబుతూ పోతే వాస్తు శాస్త్రంలో ఉండే సకల దోషాల్ని ఏకరూ పెట్టినట్లే. ఇంట్లోకి ప్రవేశించగానే అన్నాడు, అదిగో ఆ మెట్లు అక్కడ ఉండడం తప్పు, దాని దిశ తప్పు. పడమటికి దక్షిణానికి వాలుగా మెట్లు నిర్మించడం. మెట్లెక్కేటప్పుడు ఉత్తర దిశగా ఉండకూడదు. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. కానీ చూసారా, మీకు కింద పైన కూడా ఆగ్నేయంలోనే పడకగదుంది. అనారోగ్యం, మనశ్శాంతి లేకపోవడం దీని ఫలితమే. ఇంకా దారుణం, ఈశాన్యంలో మరుగుదొడ్లు, ఈశాన్యంలో వంటగది. ఇంకా చెప్పమంటారా? ద్వారాల సంగతి చెప్పనా, కిటికీల సంగతి చెప్పనా? వద్దురెడ్డి గారు, మీ మిత్రుడి పేరేమిటి? అడిగాడతను. కీర్తన్. కీర్తన్ గారు, గోడలకు చెవులాంచి శ్రద్ధగా వినండి. ప్రకంపన ధ్వనిఘోష వినిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో మరణించిన వారి ఆత్మలు, భూత ప్రేత పిశాచాలు సంచరిస్తుంటాయని పెద్దలంటారు. క్షుద్ర మంత్రోపాసకులకి ఈ ఇల్లు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది అన్నాడు పంతులు. కీర్తన్ రెడ్డి ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు. అదే క్షణంలో కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి అని మేడ మీద గదిలోంచి ఆమె తల్లి రాజేశ్వరి ఆందోళన గరిచిన అరుపు వినిపించింది. కీర్తన్ రెడ్డి పంతులు ఏకకాలంలో తలలు పైకెత్తి చూశారు. పదండి అని కీర్తన్ కంగారుగా మెట్లెక్కడానికి పరిగెత్తాడు. అదే క్షణంలో మేడ మీద నుంచి వాయు వేగంతో దూసుకొస్తూ కనిపించింది కృష్ణవేణి. ఎక్కడి వారక్కడే స్తంభించిపోయారు. కాని ఆమె మాత్రం 4 అంగల్లో ఆవేశంగా మెట్లు దిగి సరాసరి పంతులు వద్దకొచ్చింది. క్షణంలో 1000 వంతు కాలంలో ఆమె పంతుల్ని గట్టిగా పట్టుకుని ఒక్క ఊపు ఊపి విసిరేసింది. ప్లాస్టిక్ బొమ్మ విసిరినంత విసురుతో పంతుల్ని ఆమె విసరడంతో గాల్లో ఎగురుకుంటూ వెళ్లి గోడకు గుద్దుకుంది ఆయన శరీరం. హహహహ. కృష్ణవేణి పగలబడి నవ్వుతోంది. పంతులు తల గోడకి గట్టిగా తగిలి అతను అమ్మా అని అరవడం, అతని తల నుంచి రక్తం స్రవిస్తూ ఉండడం, కృష్ణవేణి విరబోసుకున్న శిరోజాలతో తను వచ్చిన పని అయిపోయిందన్నట్లు వెనుతిరిగి మెల్లగా మేడమెట్లెక్కుతోంది. మేడ మీద ఆమె తల్లి రాజేశ్వరి, కిందనున్న పడక గదిలోంచి బయటకొచ్చిన కృష్ణవేణి తండ్రి ఆనందరావు, పంతులు గారికి 10 అడుగుల దూరంలో భూపాల్రెడ్డి, మరో పక్కగా కీర్తన్ ఒక్క అంగుళమైనా కదలకుండా అలా విగ్రహాల్లా నిలబడిపోయారు. కృష్ణవేణి ఆమె గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది. వెంటనే భూపాల్రెడ్డి పంతుల దగ్గరికి పరిగెత్తాడు. ఆయనలో చలనం లేదు. తలకి గాయం బలంగా తగలడంతో నెత్తురు చిక్కగా ఊరుతోందింకా. పల్సు పట్టుకుని చూశాడు. బ్రతికే ఉన్నాడతను. థ్యాంక్ గాడ్. కీర్తన్, వెంటనే ఈయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకపోతే ప్రమాదం అన్నాడు రెడ్డి. మేడ మీద గదిలో కృష్ణవేణి ఏడుస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది దీనంగా, హృదయ విదారకంగా. ఆమెను ఊరడించడానికి వెళ్లాలో, అత్తగారిని సముదాయించడానికి వెళ్లాలో, మామగారికి ధైర్యం చెప్పడానికి వెళ్లాలో అర్థం కాని అయోమయ స్థితిలో కీర్తన్ అలా చలనరహితంగా ఉండిపోయాడు. కమాన్ కీర్తన్, ఈయనకి వెంటనే వైద్యం చేయించడం మన బాధ్యత అన్నాడు రెడ్డి. ఇద్దరూ కలిసి పంతులు గారిని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి కారులో బ్యాక్ సీట్లో పడుకోబెట్టారు. సరాసరి బొకాడియా నర్సింగ్ హోం వైపుకు నడిచింది కారు. ఉస్మానియా యూనివర్సిటీ పార్కులో ఒకానొక ఒత్తిగా పెరిగిన మొక్కల సముదాయం దగ్గర పచ్చటి లాన్లో చతికిలబడ్డారు దీక్షితులు, జయ. క్షణాల్లో బ్యాగులోంచి పుస్తకాలన్నీ బయటికి తీసింది. జాగ్రత్తగా ఒక్కొక్క పేజీ తిరగేస్తోంది జయ. ఒక దగ్గర ఆగిందామె. స్త్రీ నడిచి వెళ్లిన చోట ఆమె పాదం మోపబడిన ప్రాంతం నుంచి చిటికెడు మట్టి, ఆమె తల వెంట్రుకల్లోంచి కనీసం 2 అంగుళాల పొడవున్న వెంట్రుక తీసుకుని రెండింటినీ చెరో గుప్పిట్లో పెట్టుకుని ఈ మంత్రాన్ని అనునిత్యం అర్ధరాత్రి సమయంలో నగ్నంగా ఆసీనుడై రోజుకి 108 సార్లు చెప్పిన 41 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ఆ స్త్రీ నువ్వు ఎక్కడుంటే అక్కడికి అన్వేషిస్తూ వచ్చి నీ కౌగిట్లో కరిగిపోతుంది. మూలమంత్రం: భగిని సుఖభోగిని రాగిణి శృంగార రస రాగిణి హుం లం షం వచి వసం వసం విద్వేషిణి అని రాయబడుందా పుస్తకంలో. ఆ కిందనే బ్రాకెట్లో హెచ్చరిక రాయబడింది. పుష్పవతి కాని స్త్రీపైన, పతివ్రతలపైన ఈ మంత్రప్రయోగం చేసిన వారు 8 సంవత్సరాల్లో నపుంసకులుగా రూపొందగలరు. జయగుండె వేగంగా కొట్టుకుంది. మరో పేజీ దగ్గర ఆగిపోయింది. స్త్రీ వశీకరణ విధానాల్లో ఇది 22వ విధానం, అష్టమ ప్రకరణం. మాంత్రికుడికి ఈ మంత్రం అతి సులభంగా వశం కాగలదు. కాని ఈ మంత్రం గురుముఖంగా ఉపదేశించబడి తీరాలి. జయ పేజీలు తిప్పుతోంది. దీక్షితుల చూపు ఆ పుస్తకం మీద లేదు, ఆమె మీద ఉంది. జయం మరో చోట ఆగింది. సాధారణ మంత్రాలు. మతిమరుపుని పోగొట్టి జ్ఞాపక శక్తిని పెంపొందించే సరస్వతి మంత్రం. సంతాన ప్రాప్తి కొరకు, గర్భస్రావం నిలుపుటకు,
విద్యాభివృద్ధికి, కార్య విజయానికి, శత్రు పరాజయం కొరకు, వాక్శుద్ధి కొరకు, నాయకత్వ ప్రాప్తికి, దారిద్ర్య విమోచన మంత్రం, బాలారిష్టానికి. జయ అసహనంగా పేజీలు తిప్పుతూ హెడ్లైన్స్ మాత్రం చూస్తోంది. ఒక పేజీలో దుష్టగ్రహ వినాశనం కొరకు, సకల పిశాచపీడ నివృత్తికై పంచముఖ ఆంజనేయస్వామి మంత్ర తంత్ర యంత్ర విధానం. ఆగిపోయింది జయ. కుట్రలు, కుతంత్రాలు, దురాలోచనలు కలిగిన వ్యక్తుల బారి నుంచి నిన్ను నువ్వు సదా రక్షించుకోవడం కోసం పంచముఖ ఆంజనేయస్వామి పారాయణ మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం హరి మర్కట మర్కటాయ వం 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 సర్వజనం మే వశ్యాకర్షణం కురు కురు వశౌట్ స్వాహ రక్షమాం శత్రుభయ వినాశనం రక్షమాం చదువుకుంది జయ. అదే క్షణంలో దీక్షితులు మెల్లగా ఆమె చేతి మీద చేయి వేసి నొక్కాడు. చిరున తలెత్తి చూసిందామె. జయ, నువ్వు నాకు వశమైపోయావు, ఒక్క ముద్దు అంటున్నాడు దీక్షితులు. అంతే, చెళ్ళుమని చాచిపెట్టి అతని చెంప మీద కొట్టిందామె. వాడి భూతద్దం కళ్ళద్దలిగిరి దూరంగా లాల్లో పడ్డాయి. ఆమె కోపంగా లేచి నిల్చోవడం మసగ మసగ్గా కనిపిస్తోంది అతనికి. ఆమె లేచి వెళ్ళి కళ్ళజోడు తెచ్చి వాడికిచ్చింది. పిచ్చి వేషాలేస్తే పొళ్ళు రాలగొడతాను జాగ్రత్త అని హెచ్చరించింది. దీక్షితులు నోరెత్తలేదు. ఈ పుస్తకాలు నేను తీసుకువెళ్తున్నాను, వారం 10 రోజుల్లో తెచ్చిస్తాను కటుగా చెప్పిందామె. వెంటనే సరే అన్నట్లు తల ఊపాడు. అతను అలా నిలబడే ఉన్నాడు. జై వెళ్ళి కైనటిక్ హోండా ఎక్కి కూర్చుంది. ఐఎమ్ సారీ జయ, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓకే, ఇక నువ్వు ఆటోలో వెళ్ళు. ఈ బండి కోసం బొబ్బులుగాడిని ఇంటికొచ్చి తీసుకెళ్ళమను, అర్థమైందా అంది. అయిందన్నట్లు నిస్సహాయంగా చూశాడు దీక్షితులు. ఉన్నికృష్ణన్ నిర్ఘాంతపోయాడు గోగోపాయ్ అన్న మాటలకి. అతని పక్కనే ఉన్న డోరా నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూశాడు. ఎక్కడో యుఎస్ఏ నుంచి వచ్చిన వీళ్ళకి ఇదంతా ఎలా తెలుసు? మిస్టర్ ఉన్నికృష్ణన్, నాకు శాతక శిశువు కావాలి అన్నాడు గోగోపాయ్ గంభీరంగా. తనకి, డోరాకి, మోగాంబికకి తప్ప 4వ మనిషికి తెలియని శాతక శిశువు ఇతనికెలా తెలుసో ఊహించలేకపోయాడు. వాట్ ఈజ్ శాతక శిశువు అన్నాడు డోరా ఏం తెలియనట్లు. గోగోపాయ్ మృదువుగా నవ్వాడు. కృష్ణవేణిస్ చైల్డ్ అన్నాడతను. కరెంట్ షాక్ తగిలినట్లయింది డోరాకి. ఈ ప్రయోగం ఆమె మీద జరుగుతున్నట్లు, ఆమె గర్భవతి కాబోతున్నట్లు, ఆమె గర్భమున ఉగ్రశాతకేతు ఉద్భవించబోతున్నట్లు, ఆ శాతక శిశువు కోసం తాము కృషి చేస్తున్నట్లు గోగోపాయ్కి తెలిసింది అంటే అతనికి ఖచ్చితంగా చాలా వివరాలు తెలుసుండాలి. సందిగ్ధంగా చూస్తున్నారు డోరా, ఉన్నికృష్ణన్. ఒక పక్కగా లిల్లీ, మరో పక్కగా స్టాన్లీ, మధ్యలో ప్రొఫెసర్ గోగోపాయ్. కృష్ణ ఓబ్రాయ్ హోటల్లో ఒకనొక గదిలో జరుగుతోంది సంభాషణ. నాకంతా తెలుసు మిస్టర్ ఉన్ని, నీకు కావలసినంత బంగారం ఇస్తాను. నువ్వు బంగారం మాత్రమే తీసుకుంటావని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న ఉగ్రశాతకేతు ప్రయోగం గురించి నాకు తెలుసు. దాని శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. అందుకే అంత దూరం నుంచి వచ్చాం మేం. కృష్ణవేణిని మాకు అప్పగించినా మేం విదేశాలకి తీసుకుపోతాం. ఎంత బంగారం కావాలో చెప్పు అన్నాడు గోగోపాయ్. ఉన్నికృష్ణన్ డోరాతో చెప్పాడు. మనం ఈ ప్రయోగం చేస్తోంది మరొకరితో జరిగిన ఒప్పందానికి కట్టుబడి. ఎవరతను? చెప్పం, వాళ్ళ పేరు బయటికి చెప్పకూడదు. మీరు ఆశిస్తున్న ప్రయోజనానికి 10 రెట్లు నేనిస్తాను. కృష్ణవేణి కిరతంలో నరకయాతను అనుభవించాలి. నిత్యం నరకం అనుభవిస్తూ దినదిన గండంగా 100 ఏళ్లు బ్రతకాలి. అది మా కాంట్రాక్ట్. దాని విలువ 8 కిలోల బంగారం అన్నాడు ఉన్నికృష్ణన్. 80 కిలోల బంగారం ఇస్తాను. ఎన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు. నాకు శాతక శిశువు కావాలి. కాదనంటే మేం కృష్ణవేణిని కిడ్నాప్ చేసి తీసుకుపోతాం. అపచారం. ఆమె మీద ఒకే ఒక్క అంకం ప్రయోగం జరిగింది. ఇంకా 2 ప్రధానమైన అంకాలు మిగిలున్నాయి. అప్పటికి ఆమె 56 రోజుల గర్భవతి అయి ఉండాలి. ఉగ్రశాతక బీజం ఆమె గర్భంలో నాటబడిన 242 రోజున ఆమె శిశువును జన్మిస్తుంది. అంటే సుమారు 8 నెలల గర్భం. ప్రతిరోజు రాత్రి ఆమె చెవిలో నిజం చెబుతూ ఉండాలి. పుట్టబోతున్న శిశువు ఎంత భయంకరంగా ఉంటాడో ఆమెకు ముందే తెలియాలి. ఆ వికృత శిశువుని ప్రేమగా ఆమె కనడానికి సిద్ధపడేలా చెయ్యాలి. ఆమె కడుపులో ఉద్భవించబోతున్న అత్యంత క్షుద్రమైన శక్తి గురించి ఆమెకు తెలియాలి. చెప్పకపోతే ఏమవుతుంది? ఆ భయోత్పాతానికి ఆమె తట్టుకోలేదు. శిశువు గర్భంలో రూపుదాల్చుకుంటూ ఉంటే ఆమెలో కూడా వికృత లక్షణాలు కనిపిస్తాయి. 5వ నెల నుంచి రోజుకో 2 బొట్లు మానవ రక్తం తాగాలనుంటుంది తల్లికి. రాళ్ళు, రప్పలు, ఇనుము, బంగారం లాంటి పదార్థాలను కూడా నమిలి మింగేస్తూ ఉంటుంది. ఆ బిడ్డ కడుపులో చేసే బేబచ్చానికి ఆమె దిశలు దద్దరిల్లేలా గావుకేకలు పెడుతుంది. భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఆమె ఇంట్లో వాళ్లే ఆ అలజడి భరించలేక విషప్రయోగం చేసినా చేస్తారు. అదే జరిగితే ఉగ్రశాతకేతు ప్రయోగం వృధా అయిపోతుంది.
అందుకే తల్లిని శిశువుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాంత్రికుడిదే అన్నాడు ఉన్నికృష్ణన్. అయితే ఆ శాతక శిశువునే మాకు అప్పగించండి ఉన్నికృష్ణన్. డోంట్ సే నో. 3 రోజులు గడువిస్తున్నాను. శాతక శిశువు జన్మించడానికి 8 మాసాలు పడుతుందంటున్నారు. నేను మాసానికి 10 కిలోల బంగారం చొప్పున. ఈ ఒప్పందం నాకు నచ్చలేదు గోగోపాయ్. మేము ఎవరినుంచో బంగారం తీసుకుని ఈ పనికి ఒప్పుకున్నాం. వాళ్ళని మోసం చేసి శిశువుని మీకు అప్పగించాలంటే మహాపరాధం. అయినా ఒకవేళ మేము ఈ అపరాధానికి సిద్ధపడినా దీని విలువ 80-90 కిలోల బంగారం కాదు. మేము ఒప్పుకోవడం జరిగితే 220 కిలోల బంగారం కావాలి అన్నాడు ఉన్నికృష్ణన్ కటువుగా. గోగోపాయ్ మొహం వికసించింది. ఓకే, డన్, అలాగే ఉన్ని, అలాగే అన్నాడు ఉత్సాహంగా. నేను బేరం కుదుర్చుకున్నాను గాని ఇంకా ఒప్పుకున్నట్లు భావించొద్దు. 3 రోజులు గడువు కాదు, 7 రోజులు గడువు కావాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుని తెలియజేస్తాను అన్నాడు ఉన్నికృష్ణన్ లేచి నిల్చుంటూ. గోగోపాయ్ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఉన్నికృష్ణన్, డోరా ఇద్దరూ చేతులు జోడించారు నమస్కరిస్తున్నట్లుగా. గోగోపాయ్, స్టాన్లీ, లిల్లీ ముగ్గురు నమస్కారం చేశారు. 3 రోజులు జరిగిపోయాయి. ఈ 3 రోజులు క్షణం ఒక యుగంలాగే గడిచింది కీర్తన్ అతని కుటుంబ సభ్యులకి. ఆ రోజు పంతుల్ని వాస్తు చూపించడానికి సౌదామినికి తీసుకొచ్చిన సమయంలో కృష్ణవేణి పైశాచికంగా ప్రవర్తించడం ఇంటిల్లిపాదిని షాక్ చేసింది. భూపాల్ రెడ్డి, కీర్తన్ పంతుల్ని బొకాడియా నర్సింగ్ హోంకి తీసుకువెళ్లి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్ గజానంద్ ఆ గాయాలను చూసి ఆశ్చర్యపోయాడు. తలకి ఎక్స్రే కూడా తీశారు. అదృష్టవశాత్తు పంతులకే ప్రమాదం జరగలేదు. పంతులు తేరుకున్నాక కీర్తన్తో సౌమ్యంగా అన్నాడు. కీర్తన్ గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సౌదామిని ఇల్లు కాదు, దెయ్యాల మందిరం కన్నా భయంకరమైన మృత్యు సామ్రాజ్యం. వాస్తుబాగు అని ఇంట్లోంచి బయటపడ్డం కూడా అంత సులభం కాదు. నిర్మత్తుడు అంత సులభంగా వదిలిపెట్టాడు అని చెప్పాడు. ఆయనకి క్షమాపణలు చెప్పుకున్నారు కీర్తన్ రెడ్డి. ఇందులో మీ తప్పేముంది పాపం, అనుక్షణం బాధ అనుభవిస్తున్నారు మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతున్నాను. నా గురించి మర్చిపోండి, మీ గురించి ఆలోచించుకోండి అన్నాడాయన. మీ ఫీజెంతో చెబితే? ఫీజు వద్దునాయన, వెళ్ళండి అన్నాడు పంతులు చేతులు జోడించి. ఇంటికి వెళ్ళాక శైలేంద్ర ఫోన్ చేశారు. విషయం తెలుసుకుని బాధపడ్డారు. కీర్తన్, ఎల్లుండి నువ్వు నేను రెడ్డి కలిసి ఒంటిమెట్టపల్లికి వెళ్లి పెరుమాళ్ని కలుద్దాం అని చెప్పాడు శైలేంద్ర. ఈ 3 రోజులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అందరూ బిక్కుబిక్కుమంటూ క్షణక్షణం గండంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం వారి మధ్యన నిశ్శబ్దమే రాజ్యమేలుతూ ఉంది. ఆ రోజు బుధవారం, నవంబర్ 30 ఉదయం 8:10. ఒంటిమెట్టపల్లికి వెళ్లి అక్కడుండే క్షుద్ర మంత్రోపాసకుడు మేర్లపాక పెరుమాళ్లను కలుసుకోవాలని 4 రోజుల క్రితమే నిశ్చయించుకోవడం జరిగింది. ప్రోగ్రాం ప్రకారం సరిగ్గా ఉదయం 7 గంటలకి భూపాల్ రెడ్డి తన కారులో బయలుదేరి శైలేంద్ర గారింటికి వెళ్లి ఆయన్ని పికప్ చేసుకుని సరాసరి కీర్తనింటికొచ్చి ముగ్గురు కలిసి బయలుదేరడం. అది కార్యక్రమం. ఫ్రంట్ హాల్లో సోఫాలో ఆశీనులే పేపర్ చూసుకుంటున్నారు శైలేంద్ర, భూపాల్ రెడ్డి. బాత్రూంలో స్నానం ముగించుకుని బయటకొచ్చి చకచక తయారవుతున్నాడు కీర్తన్. నిలుటద్దం ముందు నిల్చుని తలదూకుంటున్నాడు. ఎప్పుడూ నీటిగా ట్రిమ్గా ఉండే కీర్తన్ తనను తాను అద్దంలో చూసుకుంటూ ఉండిపోయాడో క్షణం. గెడ్డం మాసిపోయింది. నిద్రలేమి వలన కళ్ళు పీకుపోయినట్లున్నాయి. అదే క్షణంలో నిలుటద్దంలో కనిపించింది కీర్తన్కి తన గదిలోకి అప్పుడే అడుగు పెడుతున్న కృష్ణవేణి. గిరుక్కున వెనుతిరిగాడు కీర్తన్. ఏంటి వేణి, ఏం కావాలి? పిలిస్తే వచ్చేవాణ్ణిగా, మంచం దిగద్దని చెప్పానా? ఆమె జవాబు చెప్పలేదు. దగ్గరకొచ్చింది. ఒక్క క్షణం ఒకరి మొహంలోకొకరు తదేకంగా చూసుకున్నారు. ఏమండి అందామే. నాకు నాకు చెప్పు వేణి, ఏంటి నీకు? భయంగా ఉందండి అంటూ ఒక్కసారిగా కీర్తన్ని కౌగిలించుకుంది. భయం దేనికి వేణి? నేనున్నానుగా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నేను బ్రతికొండగా నీకేం జరగదు ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు. మన ఇద్దరి మధ్యన మరో ప్రాణున్నాడని మీకు తెలుసా? అందామే సౌమ్యంగా. ఆశ్చర్యపోయాడు. నీకెవరు చెప్పారు? ఆనందం ఆశ్చర్యం మిళితమైన స్వరంతో అన్నాడు కీర్తన్. మీరు ఎవరికి చెప్పి మీ అమ్మ కడుపులో పడ్డారండి? నేనెవరికి చెప్పి నా అమ్మ కడుపులో పడ్డానండి? అలాగే వాడు చెప్పకుండా అమ్మ కడుపును పడ్డాడు. నేను అమ్మని కాబోతున్నాను. హహహహా! హఠాత్తుగా పగలబడి నవ్వుతోంది కృష్ణవేణి. వేణి వేణి అవును, నవ్వాపేసి గొంతు తగ్గించి చెబుతోంది. కీర్తన్ భుజం మీద చేయి వేసి, మనకి పుట్టబోయే పిల్లాడు ఎలా ఉంటాడో తెలుసా? అంది మెల్లగా. చిరునవ్వుతో అడిగాడు కీర్తన్. ఎలా ఉంటాడు డియర్? అంతే. ఆమె పెదవులు గమ్మత్తుగా విచ్చుకున్నాయి.
కనుబొమ్మలు పైకి లేచాయి. అఖీజా, భరోషా, మహీదా, ఉజారక్, ఖలీల, ఉగ్రనీల, శాతకపుత్ర, అజారక్, అఖిల, నిఖిల, స్వానుకోల, భంజనం, ఉజిరక్, రక్తకాల, జ్వాలానీల, శాతకపుత్ర, అజారక్. ఏదో విచిత్రమైన అడవి భాషలా, మరో దేశపు క్షుద్రమంత్రంలా, కీచురాయి విషాద నాదంలా, వికృతమైన మృగఘోషలా, దానికి తోడు నేపథ్యంలో కృష్ణవేణి నాసికపుటాల నుంచి వెలువడుతున్న నాగిని బుసలాంటి నిశ్వాస. ఫ్రీజ్ అయిపోయాడు కీర్తన్. ఆమె అతని మొహంలోకి ఒక్క నిమిషం మౌనంగా చూసింది. కట్టుకున్న భార్య మొహంలోకి చూస్తుంటే జీవితంలో తొలిసారిగా ఒళ్ళు గగురు పొడిచింది. భయం వేసింది. గుండె గుబిల్లుమంది. తను ప్రాణానికి ప్రాణంగా, తన శ్వాసలో శ్వాసగా, తన సర్వస్వాన్ని తానైన తన దేవత, తన అర్ధాంగి కృష్ణవేణిని చూస్తే తనకి భయమా? ఆమె ఎవరో పిలిచినట్లుగా వెనుతిరిగి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటే నిరత్తరుడే చూస్తూ ఉండిపోయాడు కీర్తన్. ఆమెను అనుసరించి గదిలోంచి బయటకొచ్చాడు మెల్లగా. తన గదిలోకి నిశ్శబ్దంగా వెళ్ళిపోతోంది కృష్ణవేణి. బాల్కనీలోకి రాగానే కింద హాల్లో కూర్చునున్న శైలేంద్ర, భూపాల్ కనిపించారు. ఆలస్యం దేనికి బ్రదర్, బీ ఫాస్ట్, మేమొచ్చి అరగంట కావస్తోంది అన్నాడు రెడ్డి. ఎస్ ఎస్, జస్ట్ కమింగ్ అరిచాడు కీర్తన్. అతని పరిస్థితి అయోమయంగా ఉంది. ఒకప్పుడు ఎవరైనా దెయ్యాల గురించి, చేతబళ్ళ గురించి సీరియస్గా చెబుతుంటే తనకి నవ్వొచ్చేది. చందమామ కథలు జ్ఞాపకం వచ్చేవి. ఇవన్నీ కేవలం ఫియర్, ఫోబియా అండ్ హాలుజినేషన్ అనుకునేవాడు. కానీ ఈరోజు నిత్య జీవితం తన జీవిత భాగస్వామి. హే భగవాన్! తెల్లని కారు తార్ రోడ్డు మీద మృదువుగా సాగిపోతోంది. అడ్వకేట్ భూపాల్ రెడ్డి కారు హ్యాండిల్ చేస్తున్నాడు. అతని పక్కనే సిగరెట్ పీలుస్తూ కూర్చునున్న కీర్తన్, వెనక సీట్లో కూర్చున్న ప్రొఫెసర్ శైలేంద్ర వ్యూ పాయింట్లో కనిపించడానికి వీలుగా కొద్దిగా పక్కకు జరిగి కూర్చున్నాడు. మీరు రావడానికి ఆలస్యం జరిగింది అంటే మేడ మీద ఏదో జరుగుంటుందని అనుకుంటున్నాను. యామ రైట్? అడిగాడు శైలేంద్ర. ఎస్ సార్. అతని సునిశిత అవగాహన శక్తికి ఆశ్చర్యపోతూ జరిగిందంతా వివరంగా చెప్పాడు కీర్తన్. తను బయలుదేరబోతూ ఉంటే కృష్ణవేణి ప్రవర్తించిన తీరు వివరిస్తుంటే శ్రోతలిద్దరూ ఖిన్నులయ్యారు. సర్ప్రైజింగ్ అన్నాడు రెడ్డి. కీర్తన్, ఆవిడ చెప్పిన శ్లోకమో మంత్రమో నీకు చూచాయిగా గుర్తుందా? అడిగాడు శైలేంద్ర. ఒక్క క్షణం ఆలోచించి, నో సార్. కనీసం 1-2 పదాలైనా జ్ఞాపకం లేదా? నో సార్, అది తెలుగు కాదు, మరేదో భాష. ఆ మంత్రం రిపీట్ అయితే గుర్తుపట్టగలవా? షూర్, తప్పకుండా. ఓకే కీర్తన్, నీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అసలు మిస్టరీ అంతా నువ్వు ఉంటున్న ఇంట్లోనే ఉంది. ఎందుకంటే వాస్తుశాస్త్రం నేను కూడా పరిపూర్ణంగా నమ్ముతాను. నాకు రెడ్డి పొంతుల విషయం వివరంగా చెప్పాడు. నీ ఇంటి మీద కానీ, నీ భార్య మీద కానీ ఏదో ప్రయోగం జరిగిందనేది ఖచ్చితమైన సత్యం. దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో ఏ ఒక్కరికి లేదు. అయితే ఎటువంటి క్షుద్రశక్తికైనా విరుగుడుంది. ఒక్క వాయుపీడనం, రజోక్రీడనం అనే 2 శక్తులకు తప్ప. అందుకే పెరుమాళ్ళుని కలుస్తున్నాం. కీర్తన కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. నేను నా ఊహ తెలిసినాటి నుంచి ఎవరికీ అన్యాయం చేయలేదు. నా మీద ఎవరికైనా ఎందుకింత పగ? నా భార్య ఎవరికేం అపకారం చేసిందని దేవతలాంటి దాన్ని నరకయాతన పెడుతున్నారు. కీర్తన్ గంభీరంగా అన్నాడు శైలేంద్ర. క్షుద్రం అంటేనే అమానుషం. క్షుద్రమాంత్రికులకి దయా దాక్షిణ్యాలుండవు. నాకు నీ పరిస్థితి అర్థమైంది. నువ్వు మానసికంగా ఇటువంటి టెన్షన్లో ఉన్నావో నాకు తెలుసు. కానీ నీలాంటి చదువుకున్న వ్యక్తి, తర్కం, విచక్షణ కలిగిన వ్యక్తి ఇలా నీరుగారిపోతే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచించు. అందరూ టెన్స్ అయిపోయారు. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని భయంతో కొయ్యబారిపోయి బిక్కుబిక్కుమంటూ కూర్చున్న తల్లిదండ్రుల్ని, నీ మరదల్ని సముదాయించి ధైర్యం చెప్పవలసిన వాడు నువ్వు. కమాన్ మ్యాన్, బీ బోల్డ్. ఎస్ సార్, తల పంకించాడు కీర్తన్. మనం వెళుతోంది సామాన్యమైన మాంత్రికుడి దగ్గరికి కాదు. ఆఫ్రికన్ క్షుద్రశక్తులను కూడా గుర్తుపట్టగల సమర్థుడు. మన సమస్యలకి జవాబు అతనే చెప్పగలని నా నమ్మకం. అప్పుడు సమయం సరిగ్గా 11:30. ఒంటిమెట్టపల్లి అని పసుపచ్చని అక్షరాలు ఒక బండరాతి మీద రాసున్నాయి. చాలా చిన్న గ్రామం. కారు ఆ ప్రాంతాల్లోకి ప్రవేశించగానే పల్లె జనం, పిల్లలు ఉరుకులు పరుగుల మీద అటొచ్చారు. ఒక వంకర టెంకర మట్టి రోడ్డు రాగానే కారు ఆపాడు రెడ్డి. జనం కుతూహలంగా కారు దగ్గరకు వచ్చేశారు. కిటికీలోంచి తల బయటపెట్టి పెరుమాళ్ళు ఎక్కడుంటాడు అని అడిగాడు కీర్తన్. అంతే, నెత్తిమీద పిడుగు పడినట్లుగా జనం గగ్గోలుగా అక్కడి నుంచి అదృశ్యమైపోవడం గమనించి నిర్ఘాంతపోయారు కీర్తన్, శైలేంద్ర, భూపాల్ రెడ్డి. కారు ముందుకు కదిలింది. బావి దగ్గర 1/2 డజను పైగా ఆడవాళ్లు నీళ్లు పట్టుకుంటూ కనిపించారు. కారాపి, అమ్మా ఒక్క నిమిషం అన్నాడు రెడ్డి. ఆడవాళ్లు ప్రశ్నార్థకంగా చూశారు.
పెరుమాళ్ళు ఎక్కడుంటాడు అడిగాడు. అంతే, బెంబేలెత్తిపోయినట్లు నలుగురు ఆడవాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. మై గుడ్నెస్ అన్నాడు కీర్తన్. భయం అన్నాడు రెడ్డి. ఇక్కడ కాదు రెడ్డి, జస్ట్ ప్రొసీడ్. ఎవరినడిగితే జవాబు చెప్తారో నేను చెప్తాను అన్నాడు శైలేంద్ర. కారు కదిలింది. 10 నిమిషాలు ప్రయాణించాక స్టాప్ అన్నాడు. కారైతే ఆపాడు గాని అక్కడ మానవమాతృడెవడూ కనిపించలేదు. శైలేంద్ర కారు దిగాడు. చుట్టుపక్కలంతా స్లమ్ ఏరియాలా ఉంది. అన్నీ పూరిగుడిసెలు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఒక గుడిసె ముందు గంపలో కోళ్లు కనిపించాయి. అటు కదిలాడు. గుడిసె దగ్గరాగి బాబూ బాబూ అని పిలిచాడు. ఒక మధ్య వయస్కుడు బయటకొచ్చాడు. బాగా వంగిపోయింది వీపు. ఏదో బండరాయి మోస్తున్నట్లుగా ఉన్నాడు. ఎవరయ్యా? చూడు, మేము చాలా దూరం నుంచి వచ్చాం. నాకు వినిపించదండి, కాస్త గట్టిగా చెప్పండయ్యా అన్నాడతను. శైలేంద్ర చెప్పాడు గట్టిగా. మేము ఒక మనిషి కోసం చాలా దూరం నుంచి ఊరొచ్చాం. ఎవరిని అడిగినా భయపడుతున్నారు. కాస్త నువ్వైనా ఆ ఇల్లు చూపించి పుణ్యం కట్టుకోబాబు అన్నాడు శైలేంద్ర. ఇల్లా? ఎవరిల్లు? పెరుమాళ్ళు. ఆ మాట వినగానే అతని మొహంలో రంగులు మారాయి. దొంగ సచ్చినోడు, ఆడిల్లా? ఆడితో మీకేం పని బాబు? సోత్తా ఉంటే పెద్ద మనుషుల్లా మంచోళ్ళలా కనిపిస్తున్నారు. ఏ, అతన్ని కలుసుకోకూడదా? చే, అట్టంటోని సూతేనే పాపం తగులుద్ది. ఆడు మనిషి కాదు, రాక్షసుడు. సేతబళ్ళు సెల్లంగులు చేస్తా ఉంటాడు. మేం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈ దేశంలో మమ్మల్ని కాపాడగలవాడు ఒక పెరుమాళ్లే. ఆడు కాపాడతాడా? ఆడు మనుషుల్ని సంపుతాడు, నెత్తురు తాగుతాడు. ఒంటిమెట్టపల్లి గ్రామాన్ని సర్వనాశనం చేసినోడాడే. ఆరోగ్యంగా ఉండేవాళ్ళని రోగిష్టోళ్ళని చేస్తాడు. కాలు చెయ్యి బోగన్నోళ్ళని, కుంటోళ్ళని, అవుటోళ్ళని, గుడ్డోళ్ళని చేస్తాడు. పచ్చగా కాపురం చేసుకునే సిలకా గోరింకల్లాంటి దంపతుల్ని దుంపనాశనం చేసి ఎడగొడతాడు, సెడగొడతాడు. ఆడేం కాపాడతాడండి? ఆడు మనిషైతేగా కాపాడ్డానికి. నాకు తెలుసు, కానీ వీడికన్నా ప్రమాదమైన మాంత్రికుడు మా కుటుంబాల్ని నాశనం చేస్తున్నాడు. దానికి విరుగుడు చెప్తాడనే నమ్మకంతో వచ్చాం. ఆడిప్పుడు మంచం మీద పడ్డాడు. ఎవరుసరో కొట్టుంటాది. ఎవడో ఈడి మీద సేతబడి చేసుంటాడు. అయినా మీ ఇట్టం. ఇల్లు చూపిత్తా నాకేం పోతాది? మీ మంచుకోరు చెప్పాను, ఇక మీ కర్మ అంటూ గుడిసెలోంచి బయటకొచ్చి దారి చూపించాడు. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దారి దట్టమైన అడవి ప్రాంతం. ఆడ దిగిపోయి లోనికి నడుచుకుంటూ వెళ్ళాల, కారెళ్ళదు అన్నాడు. శైలేంద్ర భట్టాచార్య చేతులు జోడించాడు. కారు గమ్యం చేరుకోవడానికి దాదాపు అరగంట పట్టింది. ఇరుకైన ఎగుడు దిగుడు దారి. 2 కొబ్బరి చెట్లు జంటగా పెరుగున్నాయక్కడ. కారాపాడు. ముగ్గురు కిందకి దిగారు. అన్నీ ముళ్ళకంపలు, పిచ్చిమొక్కలు, ఎండుటాకులు, పుల్లలు. దానికి తోడు పెద్ద పెద్ద బండరాళ్లు, కొండరాళ్లు. జాగ్రత్తగా చెట్ల పక్కనున్న ఇరుకుదారిలోంచి నడిచారు ముగ్గురు. 10 నిమిషాలు ప్రయాణించారు. ఆ దారి ఎటు మళ్ళితే అటు తిరిగారు. అదిగో అదే, రెడ్డి వేలెత్తి చూపించాడు. ఒక పెంకుటిల్లు. ఆ చిన్న ఊళ్ళో ఖరీదైన ఇల్లులాగే కనిపిస్తోంది. ఆ చుట్టూ ఉన్న ఖాళీ స్థలమంతా పెరుమాళదే. దట్టంగా పెరిగిన చెట్ల కారణంగా ఎండ జల్లెడు పట్టినట్లు పలుచుగా రంధ్రాలు రంధ్రాలుగా పొరుచుకుంటోంది. కాళ్ల కింద ఎండుటాకులు, పుల్లలు విరుగుతోన్న చప్పుడు. మిగతాదంతా నిశ్శబ్దమే. కాని సరిగ్గా అదే క్షణంలో ఆ నిశ్శబ్దం పటాపంచలైంది. ఒక్కసారిగా భౌభౌమంటూ 3 నల్లని కుక్కలు మొరగడం వినిపించింది పెంకుటింట్లోంచి. ఒక స్త్రీ బయటకొచ్చింది. మొహం మీద ఎండ పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని చూస్తోంది. శైలేంద్ర లోగొంతుకుతో అన్నాడు. ఆమె పెరుమాళ్ళు భార్య అనుకుంటాను, గంగూబాయ్ ఆమె పేరు. దగ్గరికి నడిచారు. 75 సంవత్సరాలకు మించుంటుంది ఆమె వయసు. ఎవరు ఎవరు మీరు? ఏం కావాలి అందామె అనుమానాస్పదంగా చూస్తూ. 2 చేతులు సవినయంగా జోడించాడు ప్రొఫెసర్. కీర్తన్, భూపాల్ రెడ్డి అతన్ని అనుసరిస్తూ నమస్కరించారు. పెరుమాళ్ళని కలవడానికొచ్చాం. ఎందుకు? పనుంది, చాలా ముఖ్యమైన పని. ఆయన ఎవరిని కలవరు, కరుగ్గా చెప్పింది. చింతనిప్పుల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. జుట్టు పొట్టిగా ఉన్న జడలు కట్టినట్లు ఉండలు ఉండలుగా ఉంది. చెప్పి దవడలు. ఉబ్బిన కళ్ళు వైలెంట్గా కనిపిస్తోంది. చేతిగోళ్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఆమె కట్టుకుంది చీర కాదు, నల్లటి పొడుగాటి వస్త్రం మెడ నుంచి కింద వరకు చుట్టుకుంది, అంతే. మేము చాలా దూరం నుంచి వచ్చాం తల్లి. పెరుమాళ్ళు తప్ప మమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని. ఇప్పుడాయన మాట్లాడలేరు. 7 సంవత్సరాలుగా ఆయన మంచం మీదే ఉంటున్నారు. అన్ని కార్యకలాపాలు మంచం మీదే అందామె. ఒకసారి మా సమస్య ఆయనకి చెప్పుకుంటాం, ప్లీజ్ కాదనకమ్మా. ఆమె ఒక క్షణం ఆలోచించి సరేనంది. ముగ్గురు లోపల కదిలారు. గుమ్మంలో ముందు ఒక పుర్రె వేలాడుతోంది స్వాగతం పలుకుతూ. గుగ్గిలపు ధూపం, ఉసిరిక ధూపం వెరసి అదో రకమైన వాసన. మొదట గదిలో కడుగు పెట్టగానే గోడలకి వేలాడుతున్న జింక చర్మం, పులి చర్మం, ఎలుగుబంటి చర్మం,
ఉక్కు కమండలం, ఏవో చిత్రమైన ఇనుప గొలుసులు, కత్తులు, జూలు, తెంపర, ముంగిస్ చర్మం, పాము చర్మాలు, రకరకాల కొమ్మలు, వేర్లు, బీభత్సంగా ఉంది. లోపల గదిలోకి నడిచారు ముగ్గురు. మంచం మీద ఒక వ్యక్తి, వయోవృద్ధుడు. వృద్ధాప్యం, విశ్వరూపం ధరించినట్లున్నాడతను. అతనే పెరుమాళ్ళు. నున్నటి గుండు, నిత్యం క్రమం తప్పకుండా తల వెంట్రుకలు తీసేస్తున్నట్లు తెలుస్తోంది. కనుబొమ్మలు సైతం లేకపోవడంతో భయం గొలిపేలా ఉంది అతని మొహం. బాగా వడలిపోయిన శరీరం, వేలాడుతున్న చెవులు, పెదవులు, ముడతలు పడిన చర్మం, బోసి నోరు. అతను సజీవంగా ఉన్నాడనడానికి సాక్ష్యంగా కనుసంచుల్లో కదలాడుతోన్న కనుగుడ్లు. ఆయనే మా వారు పెరుమాళ్ళు. ఆ పేరు ఉచ్చరిస్తే చాలు చంద్రుడు ఎర్రబడిపోతాడు, సూర్యుడు నల్లబడిపోతాడు, నక్షత్రాలు నేల రాలిపోతాయి. తుఫానుని, భూకంపాన్ని చప్పట్లు కొట్టి పిలవగలరాయన. మంత్రజలం ప్రోక్షించి మూసిక రక్తం బొట్లు సాంబినీదేవికి, జ్వాలామాలినికి సమర్పిస్తే భోలుడు, ఆతాను, జితక్రోధుడు, గుంబిని, మాయూబుడు, మాండ్రేకుడు ప్రత్యక్షం అవుతారు. డబ్బు కోసం ఆయన మంత్రం నేర్చుకోలేదు. కీర్తి కోసం ఆయన మంత్రం నేర్చుకోలేదు. గురువుకిచ్చిన మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం ఆయన మాంత్రికుడయ్యారు. ఊరంతా ఆయనకి భయపడుతుంది. ప్రపంచం యావత్తూ ఆయనకి సాష్టాంగపడుతుంది. అటువంటి నా భరత మీద 8 సంవత్సరాల క్రితం కుక్కు సైతాన్ సంతాను కుట్టి కలిసిన ప్రయోగం జరిగింది. నేల మీద నిద్రపోకూడదని తెలిసి ఆయన సరదాగా నేల మీద నడుం వాల్చి బలైపోయారు. ఆయన మీద ఆ ప్రయోగం చేసిన 5గురు నెత్రుకక్కుని మరణించేలా చేశాను. విద్య నాకు నేర్పించారాయన. ఇప్పుడు ఆయన మీద 7వ సంవత్సరం నేను చేస్తున్న ప్రయోగం. ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేసి తీరతాను. అది సాధించకపోతే నా పేరు గంగూబాయే కాదు, కసిగా అందామె. పెరుమాళ్ళు నేల మీద ప్రయోగం చేయగల దమ్మెవరుకుంది? శైలేంద్ర అడిగాడు. చండీయాగం చేసిన ఒక సామాన్య పురోహితుడు తాత్కాలికంగా చేసిన ప్రయోగం ఇది. దుర్గబీజం ఎరిగినవాడు తనని తాను బలి చేసుకుంటూ చేసిన ప్రయోగం, లేకపోతే జరిగేది కాదు అంటోందామె. మరేదో అడగబోయాడు భట్టాచార్య. ఆమె వెంటనే మాట మార్చేస్తూ, ఎంతకీ మీరొచ్చిన కారణమేంటి? ఏం కావాలి మీకు? అది చెప్పండి కర్కశంగా అంది. నా మిత్రుడి భార్య మీద ఏదో ప్రయోగం జరిగిందని నా అనుమానం. పెరుమాళ్ళ వంక చూస్తూ అన్నాడు. అతని కళ్ళు కదిలాయి చెప్పమన్నట్లు. ఆయన మాట్లాడలేరు, స్పష్టంగా వినగలరు, చెప్పండి అంది గంగూబాయ్. కీర్తన్ చెప్పసాగాడు. అంతా మొదలైన దగ్గర్నుంచి వివరంగా, ఎర్రపెట్టె మొదలుకుని పొంతులు ఆసుపత్రి పాలవడం వరకు, ఆఖరికి బయలుదేరే ముందు కృష్ణవేణి ప్రవర్తించిన తీరు అంతా చెప్పాడు కీర్తన్. మధ్య మధ్యలో శైలేంద్ర అందిస్తున్నాడు. ప్రణీత్ 8 అని ప్రొఫెసర్ చెప్పగానే పెరుమాళ్ళు కనుగుడ్లు ఆందోళనగా, పెదవులు వెకిలిగా కదిలాయి. చెయ్యి బలవంతంగా పైకెత్తి వేలుతో ఏదో చూపించాడు గంగూబాయికి. ఆమె అర్థం చేసుకుని వెళ్ళింది. మూలనున్న పుస్తకాల దొంతరలోంచి 4 పుస్తకాలు తీసుకొచ్చి ఏది అని అడిగింది భర్తని. చాలా పాత పుస్తకాలు, కుట్టినవి, పూర్వకాలం డైరీల్లా, పొద్దు పుస్తకాల్లో ఉపయోగించిన పుస్తకాలు, శిథిలావస్థకొచ్చిన పుస్తకం. ఒక్కొక్క పేజీ తెరుస్తూ ఉంది గంగూబాయ్. ఇది 113 సంవత్సరాల క్రితం నాటి పాత డైరీ అంది గంగూబాయ్ కీర్తన్తో. ఒక పేజీ దగ్గర ఆపాడు పెరుమాళ్ళు. గుండ్రటి అక్షరాల్లో రాసుంది, శాతకేతు, ఉగ్ర శాతకేతు. అదే అన్నట్లు తల ఊపాడు పెరుమాళ్ళు. మరో పేజీ తిప్పుతూ చెబుతోంది గంగూబాయ్. నాకు చదువు వచ్చు. పేజీలోని అక్షరాలను బట్టి, ఆయన కనుసైగులను బట్టి మంత్రం నేర్చుకున్నాను. ఇదిగో ఈ 10 పేజీలు నన్ను ఆయన ఎప్పుడూ అభ్యసించనివ్వలేదు. దీన్ని ఉగ్ర శాతకేతు ప్రయోగం అంటారు అంది గంగూబాయ్. పెరుమాళ్ళు అవునన్నట్లు తలూపాడు. ప్రొఫెసర్ శైలేంద్ర కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ అని అరిచాడు. ఆమె పుస్తకం ఇచ్చింది. ఉగ్రశాతకేతు ప్రయోగం ఈ రోజుల్లో చేయగలిగిన వాళ్ళెవరూ లేరు. కానీ మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది నిస్సందేహంగా ఉగ్రశాతకేతు ప్రయోగమే, చూడండి అంది గంగూబాయ్. ఉగ్రశాతకేతు సాధన సంభవమే. హెచ్చరిక: అష్టపింజరి శక్తులను తృప్తిపరిచిన వెంటనే నువ్వు ఆవాహన చేసిన పతివ్రత గర్భంతో శాతక బీజం నాటబడుతుంది. 8 నల్లకాకులతో ఆమె సత్కరించబడి తీరాలి. అలా జరగకపోతే నవాంశ సిద్ధి సాధ్యం కాదు. ఆమె గర్భంలో అత్యంత భయంకరమైన వికృతమైన ఉగ్రశాతకేతు అవతరించబోతున్నాడనే నిజాన్ని ఆమెకు అనుక్షణం తెలియజేస్తూ ఉండాలి. ఆమె అందుకు అంగీకారం తెలుపుతుంది, భరిస్తుంది, గర్భం ధరిస్తుంది. ఆమెకు తన గర్భంలో ఉద్భవించే శాతక శిశువు గురించి తెలియకపోతే, తెలియజేస్తూ ఉండకపోతే పురిట్లోనే తల్లి మరణించే ప్రమాదం ఉంది. తల్లి మరణిస్తే ఉగ్రశాతకేతు సాధన నీకు తరతరాల వరకు అసంభవమే అవుతుంది. జాగ్రత్త. భయంగా చూశారు శైలేంద్ర, కీర్తన్, భూపాల్ రెడ్డి. మై గాడ్, ఆమె గర్భంలో శిశువుని అబోర్షన్ చేయించడానికి కూడా వీల్లేదా? అసాధ్యం అంది గంగూబాయ్. అయితే కృష్ణవేణి నాకింక దక్కదా అన్నాడు కీర్తన్. కష్టం.
ఉగ్రశాతకేతు ప్రయోగం చాలా కఠినమైంది. అనేక అంకాల ప్రయోగం అది. ఓజిని ఇక పూర్తిగా మాంత్రికుడి గుప్పిట్లో ఉన్నట్టే. ఓజిని అంటే ఎవరి మీదైతే ప్రయోగం జరుగుతుందో వారిని ఓజిని అంటారు. అష్టపింజరి శక్తుల్ని వశపరుచుకోవడం, ఆజ్ఞాపించడం, పద్ధతి ప్రకారంగా ప్రయోగించి వాయువు ఆధారంగా రమింపజేసి బీజాన్ని నాటడమే చాలా కష్టమని మా వారు ఎన్నోసార్లు చెప్పారు. అక్కడే మాంత్రికుడు విఫలమవుతాడు. ప్రయోగం దెబ్బతింటే మాంత్రికుడు పూర్తిగా దెబ్బతింటాడు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి అతను విజయం సాధించాడేమో అని అనిపిస్తోంది. భయంగా చూశాడు కీర్తన్. శైలేంద్ర పేజీలు తిరగేస్తున్నాడు. ఉగ్రశాతకేతు మొదటి అంక ప్రయోగం మానభంగం, అదృశ్య మానభంగం, రాక్షస పీడనం, వాయురతి కృష్ణవేణి మీద జరిగిపోయింది. ఉగ్రశాతకేతు రెండవ అంక ప్రయోగం వికృత సంకేతం, అకార ప్రియం, బీజ స్వీకారం, సౌందర్య బీజం, భయానకం, 14 రోజుల గడువుతో జరిగే రెండో దశ. ఉగ్రశాతకేతు మూడవ అంక ప్రయోగం 7 రోజుల తర్వాత ప్రియరతి, పింజేరీపీఠం, ఇష్ట సాముజ్వలం. ఈ 3 అంకాల ప్రయోగంతో ఓజిని పూర్తిగా మాంత్రికుడికి వశమైపోతుంది. శైలేంద్ర మధ్య మధ్యలో వాక్యాలు చదువుతూ పేజీలు తిప్పేస్తున్నాడు. ఆమెను రక్షించుకునే మార్గం లేదా? అడిగాడు కీర్తన్ పెరుమాళ్ళు వంక చూస్తూ. లేదు అని తలవు పాడతను. కీర్తన్ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అతను చేతులు జోడించాడు. పెరుమాళ్ళు గంగూబాయి వంక చూస్తూ కళ్ళతోనే ఏదో చెబుతూ చేతులు ఊపుతున్నాడు. ఆమె శ్రద్ధగా గ్రహిస్తోంది. శైలేంద్ర మాత్రం ఆ డైరీని క్షుణ్ణంగా చదువుతున్నాడు. ఓజిని లక్షణాలు, ఏ రోజు ఏ ప్రయోగం జరుగుతుంది, శాతక శిశువు జననం ఎలా సంభవిస్తుంది. ఉగ్రశాతకేతు ప్రయోగం విఫలమయ్యేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. అదే సమయంలో మరో మాంత్రికుడు గాని, అదే మాంత్రికుడు గాని మరో స్త్రీ మీద కూడా అదే ప్రయోగం చేయడం సంభవిస్తే. అది చదువుతూ తల పంకించాడు శైలేంద్ర. మరో చోట ఉగ్రశాతకేతు బీజం గర్భంలో పడిన వెంటనే ప్రకృతి బీభత్సాలు ప్రారంభమవుతాయి. 100 యోజనాల దూరంలో వాయుగుండాలు ఏర్పడతాయి. వ్యాధులు, వ్యాధిగ్రస్తులు, రోగులు పెరిగిపోతారు. అకాల మరణాలు, దహన సంస్కారాలు జరిగిపోతాయి. నూతన దంపతుల మధ్య అన్యోన్యత కొరవడి అభిప్రాయ భేదాలు, గొడవలు తలెత్తుతాయి. పక్షవాతం, కుష్టు, క్షయ ఆదిగా గల అనేక వ్యాధులు, గుప్త రోగాలు, వైద్యులు గుర్తించలేని విచిత్ర వ్యాధులు ఉద్భవిస్తాయి అని రాసుంది. హఠాత్తుగా ఈ మధ్యకాలంలో ప్లేగు వ్యాధి తలెత్తడం జ్ఞాపకొచ్చింది శైలేంద్రకి. కీర్తన్, భూపాల్ మౌనంగా కూర్చున్నారు. పెరుమాళ్ళు ఆమెతో మౌనంగానే సంభాషిస్తూ ఉన్నాడు. గంగూబాయ్ అర్థం చేసుకుంటోంది. అంతయ్యాక ఆమె వాళ్ల వైపు తిరిగి చెప్పసాగింది. ఈ ప్రయోగం చేయగల వాళ్ళిద్దరే ఉన్నారు. అందులో ఒకరు మావారు. ఆయన ఇప్పుడు కదిలే స్థితిలో లేరు. కేరళలో ఈ విద్య తెలిసిన రెండో మాంత్రికుడుంటాడు. అతను తప్ప మరెవరికి ఉగ్రశాతకేతు ప్రయోగం రాదు. శైలేంద్ర అడిగాడు. అతనెవరో చెప్పగలరా? కనుక్కోవచ్చు. కంబళి ఆజ్ఞ ద్వారా. నేను చెప్తాను. ప్లీజ్ చెప్పండి. కీర్తన ప్రాధేయపూర్వకంగా అడిగాడు. వద్దు, నా సలహా వినండి బాబు. ఇక మీరు ఆ వివరాలన్నీ తెలుసుకుని ప్రయోజనం లేదు. మొదటి అంకం ప్రయోగం అయిపోయింది. ఉగ్రశాతకేతుని ఆపడం ఇక అసాధ్యం. కాబట్టి ఇక శాతక శిశువు ఉద్భవించకుండా ఆపే మార్గం ఒకటే ఉంది. ఏంటది? నేను చెప్పే సలహా చాలా క్రూరంగా ఉంటుంది. అయినా తప్పదు. ఆమె పేరు కృష్ణవేణి కదూ? అవును. కృష్ణవేణిని చంపేయండి అంది గంగూబాయి కటుగా. నో! భయంకరంగా అరిచాడు కీర్తన్. ఆమె 6 నెలల గర్భవతయ్యేలాగా గొడ్డలితోనో గుణపంతోనో ఒకే ఒక్క దెబ్బతో కృష్ణవేణి కపాలం పగలగొట్టి చంపేయండి. లేదా 7వ నెల ప్రవేశించిన తర్వాత 3వ అంక ప్రయోగమే అయిపోయాక ఆమెను 100 మంది కలిసినా చంపడం అసాధ్యమవుతుంది అంది గంగూబాయి. నో, అసాధ్యం. నా భార్యని నేను చంపుకోలేను. కృష్ణవేణి నాకు కావాలి. ఐ లవ్ హర్ అరవసాగాడు కీర్తన్. అనవసరంగా ఆందోళన పడకు. నీ భార్యని రక్షించడం ఎవరితరం కాదు. ఆ ప్రయోగం ఎవరైతే చేస్తారో అతను సామాన్యుడు కాదు. అతను ఎక్కడుంటాడో చెప్పండి ప్లీజ్. ఆగు అంది గంగూబాయి. భరతవంక చూసింది. అతను ఒక్క క్షణం ఆమెను, కీర్తన్ను మార్చి మార్చి చూసి సరే అన్నట్లు అనుమతించాడామెను. ఆమె లేచి వెళ్లి క్షణాల్లో వచ్చింది. మసిబొగ్గుతో ముగ్గు వేయసాగింది నేలమీద. 0 లోపల 0, 0 లోపల 0, 12 వేసింది. నల్లని కంబళి నిండుగా కప్పుకుని ఆ ముగ్గు మీద కూర్చుంది గంగూబాయి. పెరుమాళ్ళెదురుగా నేలమీద. అతని పెదవులు కదులుతున్నాయి. చెయ్యి ఊగుతోంది. 10 నిమిషాల తర్వాత కంబళ్ళలోంచి గంగూబాయి నవ్వు వినిపిస్తోంది. పెరుమాళ్ళు చెయ్యి ఒక దిశవైపు గురిపెట్టి చూపిస్తున్నాడు. మరో 15 గంట తర్వాత ఆమె కంబళి తీసేసింది. పెరుమాళ్ళు చెయ్యి అలాగే ఉంది. గంగూబాయి ఆ చేతిని మళ్లీ యథాస్థానం చేర్చింది. అతని పేరు ఉన్నికృష్ణన్. మీ ఇంటికి దక్షిణ దిశగా ఉంటున్నాడు. శ్మశాన వాటికి దగ్గరగా
ప్రయోగస్థానంలో 2 పురుషులు, 1 స్త్రీ ఉంటున్నారు. 90 ఏళ్లు పైబడిన రుద్రాలు మూగాంబిక, 80 ఏళ్ల వయసున్న రుద్రుడు ఉన్నికృష్ణన్, మూడో మనిషి యువకుడు, అతని పేరు డోరా అంటోంది గంగూబాయ్. కీర్తన్ గుండె జల్లుమంది. అతనికి డోరా జ్ఞాపకం వచ్చాడు. ఆ రుద్రాలు జ్ఞాపకం వచ్చింది. ఆ శ్మశానం జ్ఞాపకం వచ్చింది. చెట్టుకి తలకిందులుగా వేలాడుతున్న రుద్రుడు ఉన్నికృష్ణన్ అయ్యుంటాడు. కీర్తన్ మరేమీ మాట్లాడలేదిక. ఇక అక్కడ అంతకన్నా ఎక్కువ సమాచారం అందదని తేలిపోయింది. పెరుమాళ్ళు కళ్లతోనే గంగూబాయికి ఏదో చెప్పాడు. ఆమె చెప్పింది, ఇది చాలా ప్రమాదకరమైన ప్రయోగం అని, ఆపడం మీ తరం ఏమవుతుందని అంటున్నారాయన అని. నిరతులయ్యారు ముగ్గురు. చేసేదేం లేక అక్కడి నుంచి నిస్సహాయంగా బయటపడ్డారు. కారులో కూర్చున్నాక భూపాల్ రెడ్డి పెదవి కదిపాడు. జీవితంలో మొట్టమొదటిసారి నాకు కూడా భయం వేసింది కీర్తన్, చాలా భయం వేసింది అన్నాడు. కీర్తన్ ఏమీ మాట్లాడలేదు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కారు ఒంటిమెట్లపల్లి గ్రామం నుంచి బయటికి కదిలింది. నవంబర్ నెల కాలగర్భంలో కలిసిపోయి డిసెంబర్ వచ్చేసింది. డిసెంబర్ 9. కృష్ణవేణి గత వారం రోజులుగా చాలా నార్మల్గా ఉంటోంది. గుండెల్లోని భయాలను వ్యక్తం చేయకుండా అందరినీ సముదాయిస్తూ, నవ్విస్తూ, సరదా వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కీర్తన్. ప్రొఫెసర్ శైలేంద్ర, భూపాల్ రెడ్డి రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నారు. 4-5 సార్లు వచ్చి వెళ్లారు. వాళ్ళందరూ ఆతృతగా నిరీక్షిస్తున్న రోజదే, 14వ రోజు. ఉగ్రశాతకేతు 2వ అంక ప్రయోగానికి ముహూర్తం ఆసన్నమైంది. శైలేంద్ర, భూపాల్ రెడ్డి కూడా కీర్తన్కి తోడుగా సౌదామిన్లో ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకున్నారు. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అందరూ భోజనాలు చేస్తున్నారు. కృష్ణవేణి అందరితో పాటు మౌనంగా కూర్చుని భోంచేసింది. మధ్యలో మాత్రం ఒక్కసారి కీర్తన్కి దగ్గరగా జరిగి చెవిలో గుసగుసలాడింది. ఇప్పుడు నేను తిన్నవంతా నానొక్కతినే తిన్నాననుకుంటున్నారా? అబ్బే, నా కడుపులో బుజ్జిగాడికి పెట్టాను అందామె. భార్య మొహంలోకి చూశాడు. ఎర్రచీర, నీలి కనుగుడ్లు. గుండె జల్లుమంది కీర్తన్కి. గొంతు నాగిని బుసలా ఉంది. ఆమె తల ఉంచుకుని భోజనం ముగించుకుంది. ఎవరో తరుముకొస్తున్నట్లు ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. మెట్లెక్కి వెళుతూ ఉంటే అందరూ ఆమెనే గమనిస్తున్నారు. పై మెట్టుకు చేరుకోగానే ఆమె గిరుక్కున తల తిప్పి చూసింది. అందరూ భోజనాలు మానేసి తన వైపే తదేకంగా చూస్తూ ఉండడం గమనించి ఆమె కోపంగా తల తిప్పుకుని చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆనందరావు, రాజేశ్వరి, జయ, భూపాల్ రెడ్డి, శైలేంద్ర, కీర్తన్ అందరూ ఒకరిమొకరొకరు చూసుకున్నారు. అప్పుడు సమయం ఇంకా 9 గంటలు కాలేదు. ఉగ్రశాతకేతు 2వ అంక ప్రయోగం, 14వ రోజు. అప్పుడు సమయం 2 నిమిషాలు తక్కువ 9 గంటలు. ఉన్నికృష్ణన్ నల్లని వస్త్రం అంగకవచంగా ధరించి ఎలుగుబంటి చర్మం మీద ఆసీనుడై మంత్రోచ్చారణ చేస్తున్నాడు. అతని పెదవులు కదులుతున్నాయి. శబ్దం రావడం లేదు. అతని ఎదురుగా వాతాళి వేయబడింది. అది ఆవాహన ముగ్గు. ఉగ్రశాతకేతు 2వ ప్రయోగానికి సంబంధించిన ముగ్గు. బొగ్గుపొడి, ఎముకల పొడి మిశ్రమంతో వేయబడిన ముగ్గు. కుర్రె ఒకటి మధ్యలో పెట్టబడింది. కుర్రె మీద ఇనుప ప్రమిద, ప్రమిదలో దీపం. ఆ దీపపు కాంతి తప్ప మరెటువంటి వెలుగు లేదా గదిలో. అతని ఎదురుగా కూర్చునున్నాడు డోరా, అధ్యయన ముద్రలో. డోరా మంత్రోచ్చారణ అధమంలో ధ్వనిస్తోంది. మంత్రోచ్చారణ 3 రకాలు: ఉత్తమం, మధ్యమం, అధమం. మంత్రం బయటకు స్పష్టంగా వినిపించేలా పలకడం అధమం. పెదవులు కదులుతూ మంత్రం వినిపించకపోతే మధ్యమం. ఉన్నికృష్ణన్ పద్ధతి పెదవులు కదలవు, మంత్రం వినిపించదు. అది మానస్మరణం ఉత్తమం. వేదోక్త మంత్రోచ్చారణమైన, క్షుద్రోక్త మంత్రోచ్చారణమైన ఇది వర్తిస్తుంది. అధమంలో భాగోహర స్మరణం, అంటే ఆరంభంలో మంత్రం వినిపించదు, అంతంలో వినిపిస్తుంది. క్రకూహాం అజారక్, నిషారోహం అజారక్, సాలాంకృత భగయోగం, సౌందర్య ఘనీభవం. దాదాపు 1.5 సేపు సాగింది మంత్ర తతంగం. పెట్టె తెరిచాడు ఉన్నికృష్ణన్. ఎర్రపెట్టె, సుమారు 8 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు, 3.5 అంగుళాల ఎత్తు ఉన్న ఆ పెట్టె లోపల ఎర్రని మూట. అది ఎరుపు బట్ట కాదు, తెల్లని బట్టకి ఎరుపు మరకలు. ఆ మూట విప్పాడు. నల్లబిల్లి గింజలు పోసి శాతకర్ణి పత్రంతో చేసిన 3 అంగుళాల బొమ్మ, స్త్రీ బొమ్మలా ఉంది. చీర కట్టినట్లు ఆవుకు వేర్లు అల్లి కట్టారు. తెల్లని వెంట్రుకలతో కట్టు ఊడిపోకుండా బంధనం చేయబడింది. ఓజిని, అజారక్, అజారక్ అన్నాడు ఉన్నికృష్ణన్. ఉగ్రశాతకేతు 2వ అంక ప్రయోగానికి ప్రారంభ ఘట్టం మొదలయ్యేసరికి అప్పుడు సమయం 10:40 బొమ్మని మెడ ప్రాంతంలో పట్టుకున్నాడు డోరా.
డోరా అష్టపింజేరి శక్తులు ఈరోజు తృప్తిపడితే ఇక ఓజిని వికృతాకృతి అదృశ్యమై మహా సౌందర్య తేజస్సుతో పురుషజీవిని రెచ్చగొట్టేలా తయారవుతుంది. సౌదామినిలో ప్రళయం ఆరంభం. విషపు నవ్వు నవ్వాడు ఉన్నికృష్ణన్. సౌదామిని డిసెంబర్ 9 కాలగర్భంలో కలిసిపోవడానికి ఇంకా గంటంపావు సమయం ఉంది. 10:45 చివాలన లేచి కూర్చుంది కృష్ణవేణి. ఆమె పక్కనే నిద్ర నటిస్తూ పడుకునున్న కీర్తన్ గుండె గుబిల్లుమంది. చీకటి చిక్కగా ప్రపంచమంతా పరుచుకున్న వేళ, చలి భయంకరంగా రాజ్యమేలుతున్న వేళ, భయం గుండెల్ని పిండేస్తున్న తరుణం, ఉగ్రశాతకేతు ప్రయోగం సౌదామిని కుదిపేస్తున్న సమయం. వేణి మెల్లగా పిలిచాడు కీర్తన్. తల తిప్పి అతన్ని చూసిందామె. ఆ నవ్వు అతని ఒళ్ళు జలదరింపజేసింది. వెరి నవ్వు. ఏయ్ పో, బయటికి పో, మర్యాదగా గదిలోంచి బయటికి పో అందామె. రవ్వంత కర్కసత్వం ధ్వనిస్తోంది ఆమె గొంతులో. నేనెక్కడికి పోతాను వేణి? భార్య పక్కన. నోరు మూసుకుని బయటికి పో. ఈ గదిలో పరాయి మోగాడు ఉండకూడదు. నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. పో బయటికి. ఎవరు వాళ్ళు? ఎవరు వేణి? చెప్పుడియ్యారు. ఏయ్ చెయ్యి పైకెత్తింది కృష్ణవేణి. కిటికీలోంచి గాలి జోరుగా హోరుగా ఆమె పమిటి చెంగు ఎగిరిపోయి ఆమె కిలకలా నవ్వుతూ ఒక్క తోపు తోసింది కీర్తన్ని. ఏరుగు నెట్టినట్లు ఎగిరిపడ్డాడతను. అతను నిర్ఘాంతపోయి అలా విషమయంగా చూస్తూనే ఉన్నాడు. అయినా ఆమె నవ్వు ఆగలేదు. చాలా సింపుల్గా సైగ చేస్తోంది, హో అన్నట్లు. అతను ఒక్కొక్క అడుగు గుమ్మం వైపు వేస్తున్నాడు. శబ్దం లేదు, కిటికీలోంచి హోరు గాలి తప్ప. ఎవరో హఠాత్తుగా మంచం మీదకి ఎక్కినట్లు చొప్పుడైంది. కృష్ణవేణి నిర్ఘాంతపోయి చూస్తోంది శూన్యంలోకి. ఆమెను ఫటమని మంచం మీదకి వెల్లకిల్లా తోసి పారేశారు. తన మీదకి వాలిపోతున్న వ్యక్తినెవరునో తోసేస్తున్నట్లు ప్రతిఘటిస్తోంది. ఎవరో కనిపించడం లేదు. మంచం మీద ఆమె ఒక్కరతే ఉంది. కానీ ఆమె శరీరం స్పందిస్తోంది, కదులుతోంది. ఆ కదలికల తీరును బట్టి ఆమెను ఏదో అదృశ్య శక్తి ఆక్రమించుకున్నట్లు అర్థమవుతోంది. ఎవరది? వేణి వద్దు అంటూ మంచం వైపుకి కదలబోయాడు కీర్తన్. కాని అడుగు ముందుకు పడ్డం లేదు, వెనక్కి కదులుతోంది. ఎవ్వుమనరుస్తోంది కృష్ణవేణి. వద్దు వేణి, ఇలా వచ్చే, నువ్వు లొంగిపోకు, వద్దు అరుస్తూ మంచం దగ్గరికి పరిగెత్తబోయాడు. శరీరం కదలడం లేదు. గది తలుపులు విసురుగా తెరుచుకున్నాయి. గదిలోకి అన్ని వైపుల నుంచి ఉధృతమైన గాలి. ఎవరో విసిరేసినట్లు బయటికి ఎగిరిపడ్డాడు కీర్తన్. వెంటనే తలుపులు దడేలుమని మూసుకుపోయాయి. కృష్ణవేణి సౌదామినంతా దద్దరిల్లేలా అరిచాడు కీర్తన్. మేడ మీదకు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు శైలేంద్ర, భూపాల్ రెడ్డి. ఒకవైపు నుంచి రాజేశ్వరి, ఆనందరావు, మరోవైపు నుంచి జయ. అందరూ వస్తున్నారు. ఏమైంది కీర్తన్? భూపాల్ రెడ్డి అడిగాడు ఆతృతగా. నేల మీద పడిపోయిన కీర్తన్ జవాబు చెప్పలేక చెయ్యి పైకెత్తి చూపుడు వేలుతో తన గదివైపు చూపించగానే ఒక్కసారిగా కరెంటు పోయింది. గదిలోంచి కృష్ణవేణి అరుపులు, కేకలు, అలజడి, ఆరతనాదాలు, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. తలుపు దగ్గరికి పరిగెత్తాడు శైలేంద్ర, భూపాల్. నో ఛాన్స్. తలుపులు తెరుచుకోవడం లేదు. కిటికీ దగ్గరికి చేరుకున్నారిద్దరు. ఒక అనిర్వచనీయమైన ఎర్రని కాంతి గదంతా పొరుచుకునుంది. ఒకే ఒక్క క్షణం దిగ్భ్రాంతి. చటుక్కున తల తిప్పుకున్నారిద్దరు. మిత్రుడి భార్య నగ్నంగా ఏదో అదృశ్య శక్తి చేత. నో అక్క! దిక్కులు పికటిల్లేలా అరిచింది జయ ఆ దృశ్యం చూడగానే. వద్దమ్మా వద్దు అంటూ జయని ఆ దృశ్యం చూడనివ్వకుండా పక్కకి లాగేసేందుకు ప్రయత్నిస్తున్నాడు భూపాల్ రెడ్డి. రాజేశ్వరి, ఆనందరావులు అటు రానివ్వకుండా ఆపేందుకు శైలేంద్ర చేసిన ప్రయత్నం వృధా అయింది. మంచం మీద భయంకరంగా కదులుతోన్న కన్నకూతురు శరీరం, ఆమె చేస్తోన్న హృదయ విదారకమైన ఆరతనాదాలు రాజేశ్వరిని భయభ్రాంతుల్లో ముంచెత్తాయి. కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి. అరవడానికి నోరు తెరిచింది రాజేశ్వరి. కాని గొంతు పెగల్లేదు. కళ్ళు తిరిగాయి. కుప్పలా కూలిపోయిందావిడ స్పృహ తప్పి. అమ్మా కృష్ణవేణి తల్లి! ఆందోళనగా విలపిస్తున్నాడు ఆనందరావు. మామగారిని కీర్తన్ పట్టుకున్నాడు. అదే క్షణంలో శైలేంద్రకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మంత్రశాస్త్ర పార్ట్ 3లో ఒకానొక చోట ఎప్పుడో చదివిన వాక్యాలు అప్రయత్నంగా స్మృతి పదంలో మెదిలాయి. కీర్తన్, ఇంట్లో కిరోసిన్ గాని పెట్రోల్ గాని ఉందా? మెల్లగా అడిగాడు. 2 ఉన్నాయి. ఏదోటి పట్టుకురా. అలాగే ఏదైనా పాత వస్త్రం, చీర, తొందరగా అన్నాడతను. క్షుద్రశక్తుల్ని తాత్కాలికంగా బెదరగొట్టే శక్తి, క్షుద్ర ప్రయోగాల్ని సగంలోనే చెడగొట్టే శక్తి జ్వాలకుంది. అగ్ని. క్షణాల్లో కిరోసిన్ డబ్బా పట్టుకునొచ్చాడు కీర్తన్. అగ్గిపెట్టే అడిగాడు శైలేంద్ర. అందుబాటులో ఉన్న బ్లాంకెట్ని కిరోసిన్తో తడిపేశాడు. తడిసిన బ్లాంకెట్ని కిటికీలోంచి లోపలకు తోశాడు. అగ్గిపుల్ల గీశాడు. భొగ్గుమని అంటుకుంది బ్లాంకెట్. జ్వాలలెగిశాయి.
కృష్ణవేణి భయం భయంగా మాటల వంక చూస్తూ వికృతంగా అరుస్తూ ఉంటే 10-15 మంది రాక్షస స్త్రీలు రోదిస్తున్నట్లుగా వినసంఖ్య కానంత పైశాచికంగా రౌద్రంగా దారుణంగా వినిపిస్తోందా స్వరం. ఒక్కసారిగా ఎవరో విసిరేసినట్లు మంచం మీద నుంచి 4 అంగుళాలు పైకి లేచింది ఆమె శరీరం. ఎగిరి మంచం మీద నుంచి కింద పడిందామె. జయ, రెడ్డి, కీర్తన్, శైలేంద్ర ఊపిరి బిగబట్టి రెప్పలార్పకుండా చూస్తున్నారు. ఆమె లేచి నిల్చుంది. సుడిగాలిలో చిక్కుకుపోయినట్లు గింగిరాలు తిరుగుతోంది కృష్ణవేణి. అంతలోనే విచిత్రంగా ఆమె ఒళ్లంతా కురుపులు, బొబ్బలు, దద్దుర్లు ప్రత్యక్షమవుతూ ఉండడం వాళ్ళందర్నీ స్థాణువుల్ని చేసింది. అక్క అక్క దీనంగా రోదిస్తోంది జయ. భగవంతుడా, మా అమ్మాయిని రక్షించు అంటున్నాడు ఆనందరావు. గాలికొచ్చిన బెలూన్లా కృష్ణవేణి శరీరం క్రమక్రమంగా లావెక్కుతూ ఉంటే బత్తాయి కాయలంత కురుపులు, బొబ్బలు, ఒళ్లంతా, మొహమంతా భయంకరంగా వికృతంగా మారుతోంది. ఏడుస్తుందామె, అరుస్తోంది, పెడబొబ్బలు పెడుతోంది, గింగిరాలు తిరుగుతోంది. దడేలుమని తలుపులు విశాలంగా తెరుచుకున్నాయి. అందరి గుండెలు గుబిల్లుమన్నాయి. ఆమె కదిలింది. విరబోసుకున్న శిరోజాలు ఎర్రబడ్డాయి. పెద్ద పెద్ద ఆంగలేస్తూ క్రూరంగా చూస్తూ వికృతమైన నగ్నత్వంతో ఉన్న కృష్ణవేణి బయటకొస్తోంది. ఉన్నికృష్ణన్ ఉలిక్కి పడ్డాడు. అతని ఎదురుగా ఉన్న ఆవాహన ముగ్గు, వాతాళి మీద ఉన్న పుర్రె మీదున్న ఇనుప ప్రమిదలో దీపం కొడగట్టిపోతున్నట్లు రెపరెపలాడుతోంది. ఉగ్రశాతకేతు రెండో ప్రయోగం దిగ్విజయంగా జరిగింది. కాని చివరి దశలో దీపం ఆరిపోకూడదు. చుట్టూ చూశాడు. ఇటువైపు నుంచి గాలి జొరబడే అవకాశమే లేదు. మరి ఎందుకు కదులుతోంది దీపజ్వాలిక? డోరా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అష్టపింజేరి శక్తులకు కోపం వచ్చింది. ఏదో ఆటంకం ఏర్పడుతోంది అంటూ ఉండగానే దీపం ఆరిపోయింది. ఓజిని గట్టిగా అరిచాడు ఉన్నికృష్ణన్. అతని చేతిలో ఉన్న 3 అంగుళాల స్త్రీ బొమ్మ అతని చేతిలోంచి జారి కింద పడింది. మరుక్షణం డోరా మంత్రోచ్చారణ ఆగిపోయింది. వద్దు డోరా, ఆపద్దు, మంత్రోచ్చారణ ఆపద్దు. సాలాంకృత భగయోగ పూజ్యంతే విరాజితం భగయోగం అంటే ఆ తర్వాత పాదాలు జ్ఞాపకం రావడం లేదు హక్ అన్నాడు డోరా దీనంగా. ఉన్నికృష్ణన్ కళ్ళు పెద్దవయ్యాయి. చివాలన లేచి నిల్చున్నాడు. ఉగ్రశాతకేతు విద్య నీకు నేర్పించడం నాదే పొరపాటు. సాధన లేకుండా అధ్యయన ముద్ర ఎందుకు వేశావు? గద్దించాడు ఉన్నికృష్ణన్ కోపంగా. కలవరపడ్డాడు డోరా. లాభం లేదు. ఈ దశలో 2వ అంక ప్రయోగం ఆగకూడదు. రేపు ఇదే సమయానికి మళ్లీ మొదటి 2 అంకాలు కలిపి ప్రయోగించకపోతే మనం తలపెట్టిన కార్యక్రమం తలకిందులవుతుంది. ఓజిని గర్భంలో శాతక శిశువు ఆలస్యంగా జన్మిస్తాడు. అలా జరిగితే తల్లి మరణించే ప్రమాదం ఉంది. ఓజిని మరణించడం అంటూ జరిగితే అలా జరగడానికి వీల్లేదు ఆవేదనగా అన్నాడు. డోరా అయోమయంగా చూశాడు. ఇప్పుడేం చేయాలి? దీన్ని ఆపడం ఎలా? మార్గమే లేదా అన్నాడు డోరా. సాలోచనగా తల పంకించాడు ఉన్నికృష్ణన్. ఉంది డోరా, నువ్వు వెంటనే సౌదామినికి వెళ్ళు. వెళతాను హక్. సూర్యోదయం కాకముందే ఓజిని కలుసుకో. ఆమె ఎడంకాలి బొట్నవేలికి ఈ కేశపాసాన్ని కట్టు అంటూ పెట్లోంచి ఓ పాయ తీసిచ్చాడు ఉన్నికృష్ణన్. కేశపాసం అంటే వెంట్రుకలతో సన్నగా పురికోసలా పేనిన తాడు లాంటిది. ఇది క్షుద్ర విద్యల్లో రౌద్ర ప్రయోగాల్ని స్తంభన చేయడానికి 8 విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని సూత్రం అని కూడా అంటారు. డోరా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సూర్యోదయంలోగా కట్టడం జరిగి తీరాలి. లేకపోతే ప్రయోగం మళ్లీ మొదటికొస్తుంది. ఇంతకాలంగా మనం పడిన శ్రమంతా వృధా అవుతుంది హెచ్చరించాడు ఉన్నికృష్ణన్. తప్పకుండా హక్, మీరు చెప్పింది చెప్పినట్లు అక్షరాలా చేస్తాను దృఢ నిశ్చయంతో చెప్పాడు డోరా. ఉన్నికృష్ణన్ మనసు మాత్రం వికలంగానే ఉంది. డోరా కేశపాసం తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్లిన 10 నిమిషాలకి ఎర్రని మారుతి కారొచ్చి ఉన్నికృష్ణన్ ఇంటికి 10 అడుగుల దూరం లాగింది. అందులోంచి బయటకడుగుపెట్టిన ఫుల్ సూటు ధరించిన మధ్యవయస్కుడు జేబులోంచి సిగరెట్ తీసి పేదాల చివర బిగించి లైటర్తో వెలిగించుకుని గుప్పుమని పొగ గాల్లో కొదులుతూ ఉన్నికృష్ణన్ ఇంట్లో కడుగు పెట్టాడు. ఏంటి చెన్నకేశవులు గారు ఈ రాత్రి సమయంలో ఇలా వచ్చారు? ఆశ్చర్యపోయాడు ఉన్నికృష్ణన్. హంతకుడికైనా ఒక నీతి ఉండాలి, మాంత్రికుడికైనా ఒక ధర్మం ఉండాలి. ఏమైందిప్పుడు? నాతో 8 కిలోల బంగారానికి ఒప్పందం కుదిరిన తర్వాత మళ్ళీ అంతకన్నా 10 ఆఫర్ రాగానే మీరు కృష్ణా ఓబరాయ్ హోటల్కి వెళ్లి టెక్సాస్ నుంచి విచ్చేసిన ప్రొఫెసర్ గోగోపాయిని కలుసుకోవడం ధర్మం కాదని అర్ధోక్తిలో ఆగిపోయాడు చెన్నకేశవులు. ఉన్నికృష్ణన్ నోటమాట రాలేదు. చెన్నకేశవులు చిరునవ్వు నవ్వాడు. వృత్తిరీత్యా నేను అడ్వకేట్ను ఉన్నికృష్ణన్. నేను మీతో చేసిన బేరం ఏంటో, నేనెందుకు మిమ్మల్ని సంప్రదించానో మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. నా కన్న కూతురు మరణానికి కారకులైన వారిని క్షమించకూడదని కేవలం ప్రతీకార వాంఛ. అవును అన్నాడు ఉన్నికృష్ణన్. కాని కథ ఇక్కడే అడ్డం తిరిగింది ఉన్నికృష్ణన్. ఊహించని మలుపు తిరిగింది. సౌమ్యంగా అంటున్నాడు చెన్నకేశవులు.
ఉన్నికృష్ణన్ పెదవులు బిగుసుకోవడం, బురుకుటి ముడిపడ్డం ఏకకాలంలో జరిగింది. అక్కడ ఉన్నికృష్ణన్ ఎదురుగా ఉన్న ఇనప ప్రమిదిలో దీపం వారిపోగానే ఇక్కడ సౌదామిల్లో కరెంట్ వచ్చింది. ట్యూబ్లైట్ల కాంతి భవనమంతా జిగేలమని వెలగగానే గదిలోంచి బయటకొస్తున్న కృష్ణవేణి టక్కున ఆగిపోయింది. తల వెనక్కు తిప్పి భయం భయంగా జ్వాలల్నే చూస్తోంది. తనలో తానే ఏదో గొణుక్కుంటుందామె పళ్ళ బిగువున. ఒళ్లంతా బలుగులమర్చినట్లు కురుపులు, మొహమంతా దద్దుర్లు. వికృతంగా ఉంది కృష్ణవేణి. మంటలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆమె ఒంటి మీద కురుపులు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు, ఉబ్బిన శరీరం యథాతథంగా మారిపోతున్నట్లు ఉంది. అదే క్షణంలో జైకేదో జ్ఞాపకం వచ్చింది. దీక్షితుల దగ్గర నుంచి తెచ్చిన పుస్తకాలు అందులో ఒక చోట రాశారు. దెయ్యం పట్టిన మనిషి రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే, తన ఉనికినే తానే మర్చిపోయి చిత్రంగా ప్రవర్తిస్తుంటే వెంటనే అమృత తీర్థం చిలకరించి తులసి తీర్థం తాగించి పసుపు కొమ్ము ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి బావిలో గాని పారుతున్న నీటిలో గాని పడేయాలి. అది జ్ఞాపకం రాగానే మెట్లు దిగి వంటగదిలోకి పరుగు తీసింది. అమృత తీర్థం తయారు చేయాలి. వెంటనే రాగి చెంబులోనే చెయ్యాలి. పూజ కోసం వినియోగించే ఓ పంచపాత్ర అందుకుందామె. అందులోకి దోసెళ్లతో నీరు పోసింది. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, 2 బియ్యపు గింజలు, కొన్ని నువ్వులు, కొన్ని మినుములు, కొన్ని పెసలు కార్తవీరార్జునుణ్ణి స్మరిస్తూ నీటిలో కలపాలి. అది అమృత తీర్థం. మరో చెంబులో నీళ్లు తీసుకుని 4 తులసాకులు వేసింది. ఒక పసుపు కొమ్ము అందుకుంది. చకచక మేడ మీదకొచ్చింది. అప్పటికే కృష్ణవేణి గదిలోకి వెళ్ళిపోయింది. మంటలు పూర్తిగా ఆగిపోయాయి. కాని ఆమె చూపు మాత్రం అటువైపే కేంద్రీకరించబడింది. మంచం మీద మునగ తీసుకుని మోకాళ్ల మీద తలాంచి నగ్నంగా కూర్చునుందామె. కురుపులు పూర్తిగా తగ్గలేదు. గదిలోకి ప్రవేశించబోతున్న జయని కీర్తన్ ఆపబోయాడు. ఆగుబావా, ఒక్క నిమిషం ప్లీజ్ అంది జయ. ఓం ఆంజనేయే విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. చేతిలో ఉన్న రాగి చెంబులో ఉన్న అమృత తీర్థం వంపుకుంది కుడి చేతిలోకి. 11 సార్లు హనుమద్గాయత్రితో ఆ జలాన్ని అభిమంత్రించి కృష్ణవేణి మీదకి చిలకరించింది జయ. అంతే, ఒక్కసారిగా భయంకరంగా అరిచింది కృష్ణవేణి. శరీరం మీద యాసిడ్ పోసినట్లు ఒక్కసారి భయంకరంగా అరిచిందామె. ఆమె అరుస్తున్నా లక్ష్య పెట్టకుండా రెండోసారి, మూడోసారి, 4ఓసారి, 5ఓసారి జయ ఉద్వేగంగా చిలకరిస్తోంది. శైలేంద్ర భట్టాచార్య వంక ప్రశ్నార్థకంగా చూశాడు భూపాల్ రెడ్డి. అక్కడ స్థితప్రజ్ఞుడు శైలేంద్ర ఒక్కడే. ఆయనకి మాత్రమే అర్థమైంది జయ మంత్రజలం చిలకరించడం వెనక నిస్సందేహంగా శాస్త్రసమ్మతమైన ప్రతిఘటన విధానం ఉందని. కాని రెడ్డికి మాత్రం జయ ప్రవర్తన విచిత్రంగా కనిపించింది. భయంకరమైన ఉగ్రశాతకేతు మంత్రం మీదకి నీళ్లు చిలకరించడమేమిటి? ఆమెకు మతి భ్రమించిందేమో. ఉగ్రశాతకేతులాగే మరేదైనా వింత క్షుద్రశక్తి జయ మీద పడలేదు కదా. కృష్ణవేణి తన పొట్టలో పిడుగోకు దిగబడినట్లు అరుస్తూ మంచం మీద వెల్లకిల్లా పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది. హృదయ విదారకంగా రోధిస్తోంది. ఆనందరావు ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. నేల మీద స్పృహ తప్పిపడున్న రాజేశ్వరి మెల్లగా కదులుతోంది. బలహీనంగా మూలుగుతోంది. కీర్తన్ తన అత్తగారిని జాగ్రత్తగా ఎత్తుకుని పక్క గదిలోకి తీసుకువెళ్లాడు. మంత్రజలం మహిమో, జ్వలించిన మంటల ప్రభావమో, శాతకేతు ప్రయోగం అర్ధాంతరంగా ఆగిపోవడం వలన కృష్ణవేణిలో హఠాత్తుగా ఎంతో మార్పు కనిపించింది. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆమె శరీరం మీద కురుపులు మాయమైపోతున్నాయి. శిరోజాలు పూర్వంలా నల్లగా మారిపోయాయి. ఆమె మొహం తేట తెల్లంగా నిర్మలంగా తయారైంది. బావా, ఈ తులసి తీర్థం అక్కతో తాగించవా ప్లీజ్ అంది జయ. నీ చేత్తోనే తాగించు తల్లి అన్నారు ఆనందరావు. లేదు నాన్న, కట్టుకున్న భర్త గాని కన్నబిడ్డలు గాని తాగిస్తేనే ఫలితం కనిపిస్తుందని పుస్తకంలో రాసింది. శైలేంద్ర, భూపాల్ రెడ్డి, కీర్తన్ ఒకరు మొఖాలొకరు చూసుకున్నారు. డూ ఇట్ కీర్తన్ అన్నాడు శైలేంద్ర. కీర్తన్ ఆ చెంబు అందుకోవడం గమనించిన కృష్ణవేణి కళ్లల్లో కలవరం, భయంగా చూసింది భర్త వైపు. వద్దు వద్దు అన్నట్లు తల ఊపుతూ తిరస్కరిస్తోంది కృష్ణవేణి. ఆనందరావు, శైలేంద్ర, భూపాల్ రెడ్డి ఆమె ఒంటి మీద దుప్పటి కప్పి కదలకుండా పట్టుకున్నారు. కీర్తన్ ఆమె నోరు తెరచి తులసి తీర్థం పోస్తున్నాడు. అతను తీర్థం తాగిస్తూ ఉంటే జయ పెదవులు కదులుతూనే ఉన్నాయి. పంచముఖ ఆంజనేయస్వామి మూలమంత్రం జపిస్తుందామె. చాలు బావా, 3 సార్లు అంది జయ. తులసి తీర్థం తీసుకోగానే కృష్ణవేణి అందరివంక చూసింది. ఏంటి, ఏమైందండి అంటోంది విస్మయంగా. ఆనందరావు, కీర్తన ఆనందంగా ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. దాహం దాహం అంది కృష్ణవేణి. క్షణాల్లో నీళ్లు తెచ్చింది జయ. గడగడ చెంబుడు నీళ్లు తాగేసింది. మేఘాల చాటు నుంచి బయటికి తొంగి చూసిన పౌర్ణమి చంద్రబింబంలా నిర్మలంగా ఉంది ఆమె మొహం. ఎర్రని పెదవులు అందంగా దొండపళ్లల్లా ముద్దులకిస్తున్నాయి.
కనురెప్పలు బరువుగా వాలిపోతూ ఉంటే ఆమె కళ్ళు బలవంతంగా తెరిచి ఆవులిస్తూ నాకు నాకు నిద్రస్తోందండి అందామె దీనంగా. అప్పుడే పక్క గదిలోంచొచ్చిన ఆమె తల్లి రాజేశ్వరి మళ్లీ మామూలుగా ఉన్న కూతురు వంక ఆనందాతిశయంతో చూస్తూ, అమ్మా వేణి, నా తల్లి, నీకెన్ని కష్టాలొచ్చాయమ్మా అంటూ దగ్గరకొచ్చి మీద వాలిపోయి ఏడుస్తోంది. నన్ను వదిలేయండి ప్లీజ్, నాకు నిద్రొస్తోంది అంటోంది వేణి. కీర్తన్, అత్తయ్య గారిని జైని కలిసి ఆవిడికి డ్రెస్ చేయమనండి, లెట్ హర్ టేక్ రెస్ట్ అని చెప్పి గదిలోంచి బయటకొచ్చాడు శైలేంద్ర. జయ నైటీ తీసుకునొచ్చింది. అందరూ గదిలోంచి బయటకొచ్చి మెట్లు దిగి కింద హాల్లోకొచ్చారు. చాలాసేపు వారి మధ్యన నిశ్శబ్దం పేరుకుపోయింది. జయొచ్చాక అడిగారు ఆ తీర్థం సంగతి ఆమెకెలా తెలుసో అని. దీక్షితులు ఇంట్లోంచి తీసుకొచ్చిన మంత్రశాస్త్ర పుస్తకాలు పట్టుకొచ్చి టీపై మీద పెట్టింది. గోడ గడియారం 1 గంట సూచిస్తూ కొట్టింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి దాటిపోయి గంట అయింది. డిసెంబర్ 10 1 గంట 5 నిమిషాలు. దూరంగా కాస్త ఎత్తైన ప్రదేశంలో ఒంటరి గుడ్లగోబలా ఉన్న సౌదామిని బంగ్లా కనిపిస్తోంది. పిచ్చి మొక్కలు, రెల్లుగడ్డి, రాళ్లు, రప్పలు అక్కడంతా ఇష్టమొచ్చినట్లు పెరుగున్నాయి. మరికొంత దూరంలో ఉన్న ఓ 3 వరిన చింత చెట్టు ఆ చీకట్లో రాకాసిలా కనిపిస్తోంది. ఆ చెట్టు కింద నిలబడున్నాడు డోరా. అతని చూపు సౌదామిని మీద కేంద్రీకృతమై ఉంది. ఆ బంగ్లా వంక చూస్తూ ఉంటే డోరా కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. 14 సంవత్సరాల క్రితం కొత్తగా, అందంగా, అధునాతనంగా నిర్మించబడిన ఆ ఇంటి గృహప్రవేశానికి హాజరైన అతిథుల్లో, బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా కళకళ్లాడుతూ ఉన్న సౌదామిని సందడిలో తను ఒక భాగమై ఆనందంగా కేరింతలు కొట్టిన రోజు డోరా మనోఫలకం మీద కదలాడింది. బుర్రమీసాలతో ఎస్వి రంగారావుల పౌరాణిక కథానాయకుళ్లా ఉండే భైరవయ్య గారు, ఆయన 2 కొడుకులు సింహాచలం తిరుపతయ్యలు, పెద్ద కోళ్లు సరోజ, రెండో కొడలు సుశీల, పెద్ద కూతురు మందాకిని అందరూ డోరా కనుకొలుకుల్లో కదలాడారు. లంగా ఓణి వేసుకుని 2 జడలు భుజం మీదకు జారి విడుచుకుని కిలకిలా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, కళకళ్లాడుతూ, అందరి కళ్లల్లో కదులుతూ నవ వసంతంలా ఉండే 14 ఏళ్ల పూబోణి అందాల రాణి మందాకిని అదే ఇంట్లో ఉండేది. ఏమైపోయిందామే? ఏమైపోయారు వాళ్ళంతా? ఎందుకు చచ్చిపోయారు? గృహప్రవేశం జరిగిన 1 నెల రోజులు కూడా కాకముందే ఏమైపోయారందరూ? ఎందుకు మరణించారు? డోరాకి జవాబు దొరకని ప్రశ్నలవి. తదేకంగా పరిసరాల్నే మరిచిపోయి సౌదామిని వంక చూస్తున్న డోరా. డోరా, సూర్యోదయం కాకముందే ఓజిని కలుసుకో. ఆమె ఎడమకాలి బొట్నవేలికి ఈ కేశపాసాన్ని కట్టు. డోరా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సూర్యోదయంలోగా కట్టడం జరగాలి. లేకపోతే ప్రయోగం మళ్ళీ మొదటికొస్తుంది. ఇంతకాలంగా మనం పడిన శ్రమంతా వృధా అవుతుంది. ఉన్నికృష్ణన్ చేసిన హెచ్చరిక డోరా కర్ణేంద్రియాల్లో కంగుమంది. అక్కడ్నుంచి కదిలాడు డోరా. ఓజిని ఎడమకాలి బొట్నవేలికి కేశపాసాన్ని కట్టేందుకు. సౌదామిని వైపు అడుగులు వేస్తున్నాడతను. బంగ్లా వెనక వైపునున్న కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ్నుంచి లోపలికి తొంగి చూశాడు. ఎవరూ కనిపించడం లేదు. దక్షిణ దిశగా ఉన్న కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. తలుపులు మూసున్నాయి. పక్కనుంచి శానిటరీ పైపు కనిపిస్తోంది. ఇటోటు చూశాడు డోరా. ఎంతో అనుభవజ్ఞుడైన వ్యక్తిలా క్షణాల్లో పైపు పట్టుకుని పైకి ఎగబాకాడు. 5 నిమిషాల్లో అతను మేడ మీద 2nd బెడ్రూమ్ వెంటిలేటర్ మీదకి చేరుకున్నాడు. కిటికీలోంచి లోపలికి చూసిన డోరాకి ఒళ్ళు జీవుమంది. కాళ్లల్లో నరాలు పురికినట్లు నొప్పి పుట్టాయి. సంజీవని పర్వతాన్ని మోస్తూ గాల్లో ఎగురుతున్న హనుమంతుడి ఫోటో. డోరా, క్షుద్ర మంత్రోపాసకులు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసింది 3 విషయాల్లో. ఉన్నికృష్ణన్ మంత్రోపదేశం చేసే ముందు చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. మొదటిది అగ్ని. యజ్ఞయాగాదులకి, హోమ తర్పణాలకి వేదోక్తమైన సాధనం అగ్ని. రక్షకుడు అగ్ని భట్టారకుడు. శ్మశాన వాటికల్లో దహనజ్వాల అగ్నిదేవుడికి చెందదు. రెండవది సుబ్రహ్మణ్య స్వామి. ద్రవిడ ప్రాంతీయులు మురుగాని, శరవణ అని అంటారు. ఈ షణ్ముఖుడు క్షుద్రానికి లొంగని శక్తి. మూడవది, అన్నింటికన్నా ప్రమాదకరమైంది, భక్తులకి సులభంగా వశీమయ్యే మంత్రతంత్ర విద్య, ఆంజనేయ మంత్రశాస్త్రం. పంచముఖుడైన హనుమంతుడు క్షుద్రశక్తుల్ని, భూత ప్రేత పిశాచాదుల్ని తరిమికొట్టి శుభ వాతావరణాన్ని ప్రసాదించగల మహాశక్తి. అందుకే మంత్రప్రయోగం జరిగే సమయంలో ఆంజనేయస్వామి ఉపాసకులు తారసపడకూడదు అని చెప్పాడు ఉన్నికృష్ణన్. ఉగ్రశాతకేతులాంటి అనితర సాధ్యమైన అసామాన్యమైన క్షుద్రశక్తిని ఏ దేవుడు, ఏ దైవశక్తి ఆపలేదని మీరేగా అన్నారు అని అప్పుడు డోరా అడిగిన ప్రశ్నకి చిరునవ్వు నవ్వాడు ఉన్నికృష్ణన్. డోరా, ప్రపంచంలో లోక కళ్యాణార్థం జరిగే ఏ క్రియకైనా శక్తి అధికం. స్వార్థంతో కేవలం స్వప్రయోజనాల్ని సాధించడం కోసం వినియోగించే క్షుద్రశక్తులు
తాత్కాలికంగా విజయం సాధించొచ్చు, కానీ సక్రమ మార్గంలో వాటిని దైవశక్తి ఎదుర్కొంటే మనకే నష్టం. అయితే ఉగ్రశాతకేతు ప్రయోగం పూర్తయిపోయిన తర్వాత మాత్రం ఏ శక్తి ఆపలేదు. మరణం ఒకటే పరిష్కార మార్గం అన్నాడాయన. అటువంటిది సౌదామినిలో ఒక స్త్రీమూర్తి ఆంజనేయుణ్ణి ప్రార్థిస్తూ కనిపించడం డోరాకి గుండె జల్లుమంది. రాజేశ్వరి, కృష్ణవేణి తల్లి, ఆంజనేయస్వామి పటం ముందు ఆసీనురాలై విలపిస్తోంది. భగవాన్, నా బిడ్డని చల్లగా చూడు. అన్నెం పుణ్యం వేరుగని నా చిట్టి తల్లి, నా కృష్ణవేణిని నరకయాత్ర నుంచి రక్షించు. నా బంగారు తల్లికి మళ్ళీ ఏ గాలి సోకకుండా, ఏ పిశాచం పీడించకుండా కాపాడు. ఈ ఇల్లు వదిలి ప్రశాంతంగా ఎక్కడైనా పచ్చని సంసారం నిత్య కళ్యాణంగా జరిగేటట్లు అనుగ్రహించు వీరాంజనేయ. అంతవరకు నేను నీ రక్షాదీక్షలోనే ఉంటాను. ఈ క్షణం నుంచి ఆంజనేయ రక్షాదీక్ష ప్రారంభిస్తున్నాను అంటోంది రాజేశ్వరి. నెత్తిమీద పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు డోరా. కిటికీలోంచి అతని దృష్టి ఆమె వైపే కేంద్రీకృతమై ఉంది. ఒక తెల్లని వస్త్రం మీద పసుపుతో ఏదో రాసిందామె చూపుడు వేలుతో. గుప్పెడు బియ్యం, కొంత చిల్లర ఆ వస్త్రంలో ముడుపుగా ముడివేసి ఆంజనేయస్వామి పటానికి కట్టిందామె. రక్షాదీక్ష అంటే ఏంటి? రాజేశ్వరి లేచి నిల్చుంది. ఆవిడ వెళ్ళిపోకముందే బాల్కనీ తలుపు తెరిపించడం ఒక్కటే మార్గం. అక్కడి నుంచి బాల్కనీ 4 అడుగుల దూరంలో ఉంది. ఆచితూచి దూకగలిగితే బాల్కనీలో ల్యాండ్ కావచ్చు. కానీ ఆవిడ ఆ చప్పుడు కరిస్తే, ఆ చప్పుడు మరెవరైనా వింటే? ఒక్కసారి మనసులోనే ఉగ్రభైరవుణ్ణి, రుద్రుణ్ణి, వాచాలుణ్ణి తలుచుకుని ఎగిరాడు గాల్లోకి. స్ప్రింగ్లా లేచింది అతని శరీరం. బాల్కనీలో ల్యాండ్ అయ్యాడు. దబ్బన్న చప్పుడుతో 1 నిమిషం ఓపిక పట్టాడు. ఎవరో వినలేదు. తలుపు మీద చప్పుడు చేశాడు, ఎవరో తోస్తున్నట్టు. లోపల గడియ సరిగ్గా పడినట్లు నెట్టివేయబడ్డాయి గాని తెరుచుకోలేదు. మనసులో సూచన చేశాడు తలుపు తెరవాలని. మళ్లీ చప్పుడు చేశాడు డోరా. ఎస్, తలుపు దగ్గరికి వస్తోన్న అడుగుల చప్పుడు. పక్కకి తప్పుకున్నాడు చీకట్లోకి. తలుపు తెరుచుకుంది. రాజేశ్వరి బయటికి తొంగి చూసింది. అంతే, ఇక ఆలస్యం చేయలేదు డోరా. ఆవిడ మీదకి దుమికి అరవకుండా నోరు నొక్కేశాడు. మెడ మీద నరాలు మొదలైన చోట ద్వితీయ, తృతీయ నరాల మధ్య కుడివైపుకి మలుపు తిరిగే ప్రధానమైన నరాన్ని దొరకబుచ్చుకున్నాడు. ఆమె పెనుగులాడుతోంది, మూలుగుతోంది. స్కాట్లాండ్ యార్డ్ గూఢచారులకి, ఇంటెన్సివ్ యాక్షన్ గ్రూపు ఫైటర్స్కి నేర్పించే స్క్వీజ్ నెర్వ్ టెక్నిక్ అది. క్షణాల్లో రాజేశ్వరికి స్పృహ తప్పిపోయింది. కనీసం గంట వరకు మెలకువ రాదు. ఆమె మెడ పక్కకు వాల్చేసింది. డోరా పెదవులపై చిరునవ్వు విరిసింది. అయినా అతని కళ్ళల్లో పొంచున్న క్రూరత్వమే ఆ మందహాసాన్ని డామినేట్ చేస్తోంది. జాగ్రత్తగా ఆమెనెత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. పక్కనే ఉన్న బ్లాంకెట్ని రాజేశ్వరికి మెడ వరకు కప్పాడు. ఆమెకు స్పృహ తప్పిపోయినట్లు ఎవరికీ అనుమానం రాదు. నిద్రపోతున్నారని అనుకుంటారు. అక్కడ్నుంచి కదిలాడు డోరా. ఆ గది తలుపులు తెరిచి బయటకొచ్చాడు, పొడుగాటి కారిడార్లోకి. అతనికి సౌదామిని కొత్తేం కాదు. ఆ ఇంట్లోని ప్రతి అంగుళం అతనికి చిరపరిచితమే. కళ్ళు మూసుకున్నా తెరిచిన ముగ్ధ మనోహర సుకుమార సుందర లావణ్య శిరోమణి, మందాకిని కాలి అందియల గల్లుగల్లు సవ్వడులే నేపథ్య సంగీతంలా రవళిస్తూ ఉంటే వయ్యారి నడకల రాజహంసల ఆమె స్వరూపం కదలాడుతూనే ఉంటుంది. ఒకప్పుడు డోరా కళ్ళకి ఈ ఇల్లు దేవాలయంలా కనిపించేది. కానీ ఇప్పుడు సౌదామిని ఆలయం కాదు, ఒక సమాధి. సౌదామిని, డోరా ప్రేమ సమాధి. అక్కడ్నుంచి కదిలాడు. ఫ్రంట్ హాల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు. జాగ్రత్తగా తొంగి చూశాడు. ఇది ఉగ్రశాతకేతు ప్రయోగం, అందులో సందేహం లేదు. ఈ విషయంలో అనుమానం అనవసరం అంటున్నాడు శైలేంద్ర. డోరా బురుకుటి ముడిపడింది. మై గాడ్, ఈ ప్రయోగం గురించి తనకి, తన గురువుగారికి, ఆయన గురుపత్నికి తప్ప మరెవరికీ తెలియడానికి వీల్లేదే. మరి తనలో తనే అనుకుంటున్నాడు డోరా. టీపై మీద ఏవో పుస్తకాలు పరుచుకుని పరిశీలిస్తూ కనిపిస్తున్నారు 5 వ్యక్తులు. అందులో 3 డోరాకి తెలుసు. ఒకరు కీర్తన్, ఓజిని భర్త. రెండోది ఆనందరావు, ఓజిని తండ్రి. 3 జయ, ఓజిని సోదరి. మిగతా 2 ఎవరు? అతనికి ప్రొఫెసరు, అడ్వకేటు 2తో పరిచయం లేదు. వాళ్ళనెప్పుడూ కనీసం చూడనైనా చూడలేదు. కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే కృష్ణవేణి అంత సులభంగా మనవశం కావడం చూస్తుంటే అని అర్ధోక్తిలో ఆగిపోయాడు కీర్తన్. ఆయనెవరు? డోరా కుతూహలంగా వింటున్నాడు. కీర్తన్, పెరుమాళ్ళు సామాన్యుడు కాదు. ప్రపంచ మాంత్రికుల్లో పెరుమాళ్లకు ఒక విశిష్టమైన స్థానం ఉంది చెబుతున్నాడు శైలేంద్ర. డోరా అనుమానానికి జవాబుగా. పెరుమాళ్ళు. డోరా గుండె గుబిళ్ళు మంది. ఉన్నికృష్ణన్ నోటంట పెరుమాళ్ళు పేర్లు అనేక సార్లు విన్నాడు డోరా.
మనకన్నా గొప్ప మాంత్రికుడు భారతదేశంలో ఒక్కడే ఉన్నాడని, అతని పేరు పెరుమాళ్ళు అని ఆయన అనడం జ్ఞాపకం వచ్చింది. దుష్టశక్తులు ఎంత శక్తివంతాలైనా దివ్యశక్తుల ముందు, దైవశక్తుల ముందు ఎప్పుడూ దిగదుడిపే. ఈ పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరో సామాన్యుడై ఉండడు, మహోన్నతమైన దైవోపాసకుడై ఉంటాడు. దీక్షితుల తాతయ్య గారు అంటోంది జయ. కాని ఆమె మాటలెవరూ పట్టించుకోవడం లేదు. డోరా కూడా ఇక వాళ్ళని పట్టించుకోకూడదని నిశ్చయించుకుని వెనుతిరిగాడు. కొద్దిగా వంకర తిరిగిన డోరా పాదాలు అక్కడ్నుంచి కృష్ణవేణి గదివైపు కదిలాయి. అప్పటికే అష్టవంకర్లు తిరుగుతూ ఉగ్రశాతకేతు ద్వితీయాంక ప్రయోగంతో తల్లడిల్లిపోయి వికృతాకారంతో విలయతాండవం చేస్తూ ఉండవలసిన ఓజిని నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడం డోరాకి వెర్రి ఆవేశం కలిగించింది. క్రోధంతో అతని మొహం జేవురించింది. దవడ ఎముక బిగుసుకుంది. పళ్ళు కసిగా బిగబట్టడం వలన కణతల మీద నరాలు ఉబ్బున్నాయి. జేబులోకి చెయ్యి పోనిచ్చాడు డోరా. ఉగ్రభైరవుడు చాచిన ఎర్రని నాలుకని స్మరించుకుంటూ విదండ మంత్రస్మరణ చేస్తూ తన గురువు ఉన్నికృష్ణనిచ్చిన కేశపాసాన్ని అందుకుని ఒక్కొక్క అడుగు కృష్ణవేణి వైపు వేస్తున్నాడు. డోరా ఆమె గదిలోకి ప్రవేశించేసరికి సమయం 1:40 దాటి 27 సెకండ్లు. అతని పెదవులపైన పైశాచికమైన నవ్వొకటి ప్రత్యక్షమైంది. జయ చెబుతోంది సీరియస్గా. అందరికంటే వయసులో చిన్నదైనా ఆ కళ్ళల్లో మేధస్సు, మెరుపు, మాటల్లో విషయ పరిజ్ఞానం, ప్రకటనలో పరిపూర్ణత, తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం అటు ఆనందరావు, కీర్తనలే కాదు, ఇటు శైలేంద్ర, భూపాల్ రెడ్డిని ప్రేక్షకులుగా మార్చేశాయి. బావా, అది అంత ప్రమాదకరమైన క్షుద్రమంత్ర ప్రయోగమైన ఉపాసన శక్తితో జయించొచ్చునని నాకు నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నాకన్నా ఎక్కువగా గౌరవించేదమ్మా. అందుకే అమ్మకప్పుడే వాయుపుత్ర ఆంజనేయ వానర నాయక బంధం దీక్ష ప్రారంభించింది. ఈ రోజు నుంచి అమ్మ రక్షాదీక్ష ఆరంభం అంది జయ. రక్షాదీక్ష అంటే అన్నాడు ఆనందరావు కుతూహలంగా. ఇదిగో చూడు, ఇది ఆపదలో చిక్కుకున్న వ్యక్తి ఆన్ ది స్పాట్ ప్రారంభించదగిన దీక్ష. ఆంజనేయ రక్షాదీక్ష. జలసూత్రం పరమేశ్వర శాస్త్రి గారు దీన్నే వానర నాయక బంధంగా పేర్కొన్నారు. గాలి సోకినప్పుడు, ఒళ్లంతా అర్థం కాని వ్యాధికి గురైనప్పుడు, చర్మ ప్రకోపాలు, రక్త ప్రసరణ, బేభత్సాలు సంభవించినప్పుడు ఈ దీక్ష చేపట్టాలి అంటూ పుస్తకం తెరిచి చూపించింది జయ. దుష్ట గ్రహపీడ నివారణార్థం రక్షాదీక్ష. పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ గ్రహపీడకి మూలం ఎక్కడుందో, ఇది ఏ దుష్టగ్రహానికి సంబంధించిందో, ఎవరు చేస్తున్నారో, ఎవరెవరి సహకార ప్రోత్సాహాలున్నాయో అన్నీ బయటపడడం కోసం 11 రోజుల కఠినమైన రక్షాదీక్ష వహించేది. ఇది కేవలం గుప్తరోగ, చిత్రవ్యధ, వాయుపీడనం, చేతబడి, మతిభ్రమణ, చిత్తచాంపల్య వ్యాధులను బట్టబయలు చేసి పరిష్కార మార్గానికి ఆస్కారం కల్పించే మహాశక్తివంతమైన మహాశైవ పూజా విధానం. రక్షాదీక్ష నియమ నిబంధనలు. వివాహితులు మాత్రమే దీక్షార్హులు. ఎవరికోసమైనా ఎవరైనా చెయ్యొచ్చు. తెలుపు వస్త్రానికి పసుపు రాసి, అక్షింతలు, కర్పూర పొడి, కాసులు ముడుపుగట్టి సంజీవిని ఆంజనేయ పటం ముందుంచాలి. 11 రోజులుగాని అంతకన్నా ఎక్కువగాని దీక్ష వహించాలి. ఈ దీక్షాకాలంలో ఏమీ తినరాదు. కేవలం ఫలములు, పాలు, మంచినీరు తీసుకోవచ్చు. సంకల్ప బలాన్ని బట్టి 11 రోజులే కాదు, 11 గంటల్లోనే విశేష ఫలితాన్ని చూపించే శక్తి ఈ దీక్షకుందని పరమశివుని ఉవాచ. జయ, ఇది తొందరపాటు బేబీ అంటున్నాడు ఆనందరావు. ఖండించాడు శైలేంద్ర. ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది నమ్మకం. దేవుడి కన్నా, దెయ్యం కన్నా, జీవితం కన్నా అన్నింటికన్నా శక్తివంతమైంది నమ్మకం. దయచేసి ఒకరి నమ్మకానికి అడ్డుపుల్ల వేసే ప్రయత్నం ఎవరూ చేయకండి. నాకు జయ మాటల మీద పూర్తి నమ్మకం ఉంది అన్నాడు శైలేంద్ర. ఇప్పుడు అత్తయ్య ఏం చేస్తోంది అన్నాడు కీర్తన్. దీక్ష పూజ ముగించుంటుంది. బహుశా పటికి బెల్లం నైవేద్యం పెడుతూ ఉండొచ్చు అంది జయ. కీర్తన్ లేచి నిల్చున్నాడు. కమాన్ లెటర్ సీ అన్నాడు. చూడడమే కాదు, మనందరం ఆ దీక్షకి మద్దతిస్తున్నాం. మనమందరం ఆంజనేయస్వామి ముందు చేతులు జోడించి రక్షించమని వేడుకొందాం అన్నాడు శైలేంద్ర. కీర్తన్, భూపాల్ రెడ్డి ఆయన వైపు ఒక క్షణం ఆశ్చర్యంగా చూశారు. ఒక ప్రొఫెసర్ అయ్యుండి నేను కూడా ఇలా మూఢనమ్మకాలని వ్యక్తం చేయడం మీకు ఆశ్చర్యంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ పరిష్కారం లభించని వాదన కన్నా మూఢత్వం ద్వారానైనా సాగే శోధన గొప్పది. కళ్ల ముందు సైన్స్ కందని చిత్ర విచిత్రాలు చూస్తూ కూడా నేను హిపోక్రాట్లా ప్రవర్తించలేను అన్నాడతను. జవాబు దొరకని ప్రశ్నలకి రేపెప్పుడో సైన్సు జవాబులు కనుగొంటుందేమో. సృష్టిలో ఉన్న రహస్యాలనే మళ్లీ కనుగొని కొత్త పేర్లు పెట్టి ఇది అది కాదు, ఇది దివ్యదృష్టి కాదు, ఇన్ట్యూషన్, ఇది చేతబడి కాదు, హిప్నాసిస్, ఇది క్షుద్ర ప్రయోగం కాదు, పరాలసిస్ అని తేల్చొచ్చు. దేన్ని ఏ పేరు పెట్టి పిలిచినా జవాబు మాత్రం ఒకటే.
నేను కూడా భట్టాచారి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అంటున్నాడు భూపాల్ రెడ్డి. ఆనందరావు, జయ కూడా లేచి నిల్చున్నారు. 5గురు మేడ మీదకి వెళ్లడానికి ఉపక్రమించారు. అప్పుడు సమయం సరిగ్గా 1:43. డోరా కృష్ణవేణిని సమీపించాడు. ఆమె శరీరం మీద దుప్పటి కప్పబడింది. ఆమె గాఢమైన నిద్రలో ఉంది. కాలి మీద నుండి దుప్పటి తొలగించేందుకు చేయి చాచాడు. చేతివేళ్లు వణికాయి. ఆశ్చర్యంగా చూశాడు డోరా. ఆమె నిద్రలోనే మునిగిపోయింది. ఉగ్రభైరవం, మహోగ్రభైరవం, క్షుద్రభైరవం, అజరక్, హఠ, నిర్హట, యోగ నిర్హట, క్రాం క్రీం క్రూం హూం ఫట్ అంటున్నాడు డోరా. పెదవులు కదులుతున్నాయి. స్వరం వినిపించడం లేదు. దుప్పటి అడ్డు తొలగించడంతో కృతకృత్యుడయ్యాడు. జేబులోంచి తీసిన కేశపాసాన్ని ఆమె ఎడమకాలి వద్దకు తీసుకొచ్చాడు. మెరుపు వేగంతో కృష్ణవేణి ఎడమకాలి బొట్నవేలికి పాసాన్ని చుట్టాడు. గట్టిగా ముడివేశాడు. ఆమె కదిలింది. వెనువెంటనే రెండో ముడివేస్తూ ఉగ్రభైరవం, శాతకబంధం, అజారక్ అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. మహోగ్రభైరవం, శాతకబంధం, అజారక్. మూడో ముడి మరింత గట్టిగా బిగించాడు డోరా. అతని పెదవులపైన విజయ దరహాసం, అతని కళ్లల్లో రాక్షసానందం. ఆమె చివాలను లేచి కూర్చుంటూ ఒక్కసారిగా నాభి ప్రాంతం నుండి అరవడం ఏకకాలంలో జరిగాయి. అంతే, డోరా మెడమీద వెంట్రుకలు నెక్కపడుచుకున్నాయి. గిరుక్కున వెనుతిరిగాడు డోరా. గుమ్మంలో కీర్తన్, ఆనందరావు, జయ, శైలేంద్ర, భూపాల్ రెడ్డి. అతను ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఎక్కుపెట్టి వదిలిన బాణంలా రివ్వున దూసుకెళ్లి వాళ్ళందర్నీ బలంగా తోసిపారేస్తూ వాయు వేగంతో పరుగులంకించుకున్నాడు డోరా. ఏ అరుస్తున్నాడు శైలేంద్ర. మంచం మీద కృష్ణవేణి అరుపు భీకరంగా వినిపిస్తోంది. అది అరుపు కాదు, అంతరాంతరాల్లోంచి తెంచుకొస్తోన్న వికృతమైన ఆరతనాదం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది రాక్షస స్త్రీలు గొంతు నులిమివేయబడుతూ ఉంటే ఏకకాలంలో చేస్తున్న రోదంలాంటి ఈ హఠాత్తుగా జరిగిన సంఘటనలతో లోపల కృష్ణవేణి పరుగు తీస్తున్న డోరా, ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ స్థితిలో కీర్తన్ పరుగందుకున్నాడు. డోరాని వెంబడించడానికి సంసిద్ధుడై వీరావేశంతో పరిగెత్తసాగాడు. డోరా అసలు మనిషేనా? అనూహ్యమైన వేగంతో అప్పటికే మెట్లు దిగిపోయి వీధిగుమ్మం దగ్గరికి చేరుకున్నాడు. అతను గడియ తీసి బయటకు పరుగు తీసిన 1/2 నిమిషానికి గుమ్మం దగ్గరికి చేరుకోగలిగాడు కీర్తన్. కీర్తన్, వద్దు కీర్తన్! ఆనందరావు అరుస్తున్నాడు. వెళ్ళనివ్వండి, డోంట్ వర్రీ అంటున్నాడు శైలేంద్ర. ఐ విల్ ఫాలో అంటూ వేగంగా కదిలాడు భూపాల్ రెడ్డి. ఆగురెడ్డి, ఇదిగో అంటూ తన జేబులోకి చేయి పోనిచ్చి రివాల్వర్ బయటికి తీసి అతని వైపు విసిరాడు శైలేంద్ర. అతి లాఘవంగా క్యాచ్ పట్టుకుని పరిగెత్తసాగాడు భూపాల్ రెడ్డి. అచేతనులై అలా ఉండిపోయారు ఆనందరావు, జయ. కంగ్రాచ్యులేషన్స్ జయ, నువ్వు చెప్పిన రక్షాదీక్ష 11 రోజులు కాదు, 11 గంటలైనా కాకమునిపే ఫలితం చూపించింది. ఎంతైనా కన్నతల్లి సంకల్ప బలం కదా అన్నాడు ప్రొఫెసర్ శైలేంద్ర. ఆనందరావు రాజేశ్వరి గదివైపు కదిలాడు. అవును, ఇంత జరిగినా అమ్మెందుకు లేవలేదు? అసలు వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఏం చేశాడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆందోళనగా చూస్తోంది జయ. డోంట్ వరీ జయ, ఇదిగో ఇలాంటి స్థితిలోనే ధైర్యంగా ఉండాలి. ఇలాంటి స్థితిని ఎదుర్కొనగలగాలి. సార్, మీరు నాకెంతో ధైర్యం ఇస్తున్నారు, కానీ నాకు తెలుసు జయ, ఇదంతా కేవలం కోఇన్సిడెన్స్ అయ్యుంటుందేమో అని నీ అనుమానం. ఒకే రకం సంఘటనలు వరుసపెట్టి జరగడం కూడా యాదృచ్ఛికం. కోఇన్సిడెన్స్ అని అనుకోవాల్సి వస్తే సరే, అలాగే అనుకుందాం. నువ్వు నీ ప్రయత్నం మానద్దు అన్నాడు శైలేంద్ర. అతను ఆ మాట అంటూ ఉండగానే కృష్ణవేణి మంచం మీద నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నం చేస్తోంది. కటిక చీకటి, పిచ్చి గాలి, శ్మశాన నిశ్శబ్దం. డోరా పరిగెడుతున్నాడు. అనూహ్యమైన వేగంతో పరుగు తీస్తున్నాడు. దారి పొడుగునా ముళ్ళు, రాళ్లు, రప్పలు, పిచ్చిమొక్కలు ఏవీ డోరాని ఆపలేకపోతున్నాయి. తన ప్రాణానికి ప్రాణమైన కృష్ణవేణిని నరకయాతనకు గురిచేస్తున్న ఆ నర్రూప రాక్షసుని పట్టుకుని తీరాలనే పట్టుదలతో కీర్తన్ అతన్ని వెంబడిస్తున్నాడు ఆ చీకట్లో. డోరా పరుగు చిరుతపులి పరుగులా ఉంది. కీర్తన్ అతని వేగానికి ఏమాత్రం తీసిపోని రీతిలో పరుగు తీస్తున్నప్పటికీ అతన్ని అందుకోవడంత సులభం కావడం లేదు. పరుగు తీశాడు. గోడెక్కుతున్నాడు. సౌదామి నుంచి దూరంగా మట్టి రోడ్డు మీదకి చేరుకోగానే డోరా వేగం మరింత పెరిగింది. కీర్తన్ అంతకన్నా పెంచాడు వేగాన్ని. డోరా మలుపు తిరగడం కనిపించింది. కీర్తన్ ఉత్కంఠతతో పరుగు తీస్తున్నాడు. ఆ చీకట్లో వెనక కారు హెడ్లైట్స్ మీద పడ్డం గమనించి వెనుతిరిగి చూశాడు కీర్తన్. రెడ్డి కారు. కమన్ కీర్తన్! భూపాల్ రెడ్డి కారాపగానే ఎక్కాడు. కారు వేగంగా పరుగందుకుంది. అదే క్షణంలో డోరా కుడివైపుకి మలుపు దిగడం కనిపించింది. కారు అటు దూసుకుపోయింది. కానీ డోరా ఎక్కడా? ఎస్, అడిగో అన్నాడు కీర్తన్. ఒక ఇంటి కాంపౌండ్ వాల్ ఎక్కుతున్నాడు డోరా. రెడ్డి రివాల్వర్ బయటికి తీశాడు.
కీర్తన్ చేతికి అందించాడు. కమాన్ షూట్ అరిచాడు రెడ్డి. మెరుపు వేగంతో రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు కీర్తన్. బ్యూటిఫుల్ అరిచాడు భూపాల్. మొదటి బుల్లెట్ గురి తప్పలేదు. సరిగ్గా బిల్డింగ్ లోపలికి దూకేస్తున్న డోరా పిక్కలో దిగబడింది బుల్లెట్. కమాన్ ఫాస్ట్ డ్రైవ్ చేస్తూనే అరుస్తున్నాడు రెడ్డి. ఈసారి బుల్లెట్ గోడంచును తాకి ఒక ఇటుక పెళ్లని ఎగరగొట్టింది. డోరా అదృశ్యమయ్యాడు. కారు ఆపాడు రెడ్డి. గేటు లోపల తాళం వేసింది. తలుపు కొట్టి ఎవరో వచ్చి తలుపు తెరిచేంతవరకు ఎదురుచూసే సమయంలో డోరా మాయమైపోయాడు. అందుకే కీర్తన్ గేట్ ఎక్కసాగాడు. లోపలికి దూకాడు. పరుగు తీశాడు. కానీ అప్పటికే డోరా పడమటి పిట్టగోడ మీదకెక్కి పక్కింటి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి ఎగబాకడం కనిపించింది. అక్కడి నుంచి బాల్కనీలోకి, ఆ బాల్కనీలోంచి బిల్డింగ్ మీదకి. అయినా కీర్తన్ వదిలిపెట్టదలుచుకోలేదు. కౌన్ హై ఇంట్లోంచి ఎవరో అరుస్తున్నారు. ఎక్కడో కుక్క మురుగుతోంది. బాల్కనీలోకి దూకాడు కీర్తన్ డోరాని అనుసరిస్తూ. బాల్కనీలోంచి బిల్డింగ్ మీదకు దూకాడు కీర్తన్. డాబా మీద పరుగు తీస్తున్నాడు డోరా. స్టాప్ డోరా, ఐ విల్ షూట్ యూ అరిచాడు కీర్తన్. డోరా పెట్టుగోడ పట్టుకుని జారి అదృశ్యమయ్యాడు. కీర్తన్ అటు పరుగు తీశాడు. అతను వాటర్ పైపు సహాయంతో శరవేగంతో కిందకి జారి సందులో మట్టి రోడ్డు మీద ల్యాండ్ అయ్యాడు. కీర్తన్ అంతకన్నా వేగంగా వాటర్ పైపు అందుకుని ఫాలో అయ్యాడు. ఇద్దరికీ మధ్యన 2 అడుగుల దూరం ఉంది. గాల్లోకి ఎగిరాడు కీర్తన్ ట్రిగ్గర్ నొక్కుతూ. బుల్లెట్ గురి తప్పింది. కానీ కీర్తన్ డోరాని పట్టుకోగలిగాడు. కానీ డోరా వీరావేశంతో పిడికిలు బిగించి ఒక్క గుద్దిచ్చాడు కీర్తన్ మొహం మీద. ఊహించని ఆ ముష్టిఘాతానికి వెల్లకిల్లా వెనక్కి విరిచూ పడిపోయాడు కీర్తన్. అతని చేతిలో రివాల్వర్ ఎగిరి కింద పడింది. డోరా రివాల్వర్ని గమనించి అటు పరుగు తీశాడు. కాని కీర్తన్ పల్టీ కొట్టి రివాల్వర్ అందుకున్నాడు. ఇద్దరూ రివాల్వర్ కోసం పెనుగులాడసాగారు. కీర్తన్ పిడికిలి బిగించి ఫట్మని సకాలంలో కొట్టడంతో అప్పుడే డోరా చేతికి చిక్కిన రివాల్వర్ చేయి జారి పిచ్చుకలా ఎగిరి వెళ్లి దూరంగా పడిపోయింది. డోరా వీరావేశంతో విజృంభించాడు. స్ప్రింగులా ఎగిరి కీర్తన్ గుండెల మీద తన్నాడు. 1000 టన్నుల బరువుతో తగిలిందా దెబ్బ. వెలకిల్లా పడిపోయాడు కీర్తన్. కీర్తన్ కళ్లల్లో అప్రయత్నంగా కృష్ణవేణి కదిలింది. జుత్తు విరబోసుకున్న కృష్ణవేణి పైశాచికంగా నవ్వుతూ చివాలను లేచి నిల్చున్నాడు కీర్తన్. తన ప్రియమైన భార్య రూపం కళ్లల్లో కదులుతోంది. తన వైపు దూసుకొస్తున్న డోరాకి ఎదురు వెళ్లి అతని చేతుల్ని పట్టుకుని తోస్తూ కాళ్లమీద లేస్తూ అతని పొటలో తన్నాడు. అది డోరా ఊహించిన దెబ్బ. కీర్తన్ కసితో కోపంతో పుట్టుదలతో కొట్టిన దెబ్బ. ఫట్ ఫట్ స్ప్రింగ్ యాక్షన్లో వరుసపెట్టి డోరా మొహం మీదకి ఉక్కు పిడిగుద్దుల వర్షం కురిపించసాగాడు కీర్తన్. వెనక్కి పల్టీ కొట్టి కింద పడ్డాడు డోరా. అతని చేతికి రివాల్వర్ దొరికింది. డోరా మొహం విప్పారింది. శరవేగంతో దూసుకొస్తోన్న కీర్తన్ వైపు గురిపెట్టాడు డోరా. తక్కున ఆగిపోయాడు కీర్తన్. అదే క్షణంలో కారు హెడ్లైట్స్ వాళ్ల మీద పడ్డాయి. ఒక్క క్షణం అచేతనరాల్లా నిలబడిపోయింది జయ. అక్క నిద్రలో నడుస్తున్నట్లు నడుస్తూ వస్తోంది. తన వైపే. శైలేంద్ర బిర్రబీసుపోయి చూస్తున్నాడు. ఆమె ఎటో శూన్యలోకి చూస్తోంది. ఎవరితోనూ సంబంధం లేనట్లుగా నడుస్తూ వాళ్లను దాటి ముందుకు వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా జయ శైలేంద్ర ఒకరు మొహాలొకరు చూసుకున్నారు. కృష్ణవేణి మెట్లు దిగుతోంది. మెల్లగా ఒక్కొక్క మెట్టు. సార్ అక్కన ఆపండి సార్. ఈ ఇంటి గడప దాటి ఆమె బయటకెళ్తే ఆంజనేయ రక్షాదీక్ష ప్రభావం నుంచి బయటపడిపోతుందేమో. నేను క్షణాల్లో అమృత తీర్థం పట్టుకుని వస్తాను అంటూ హడావిడిగా పరుగు తీసింది జయ. అసలు కృష్ణవేణిని ఆపకపోతే ఎక్కడికి వెళుతుందో చూడాలని ఆమెను అనుసరించాలని ఆలోచిస్తున్న శైలేంద్ర జై చెప్పిన మాటలు విన్నాక ఆమె చెప్పిందే సబబని నిశ్చయించుకుని ఆమె వద్దకు పరిగెత్తాడు. ఆమె కిందకు దిగడానికి ఇంకా 4 మెట్లు ఉన్నాయనగానే ఆమె కన్నా వేగంగా అంగకి 4 మెట్లు చొప్పున దిగి ఆమెను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డంగా నిల్చుని అమ్మా కృష్ణవేణి ఆగు తల్లి అన్నాడు. ఆమె తనకేమీ వినిపించినట్లు ముందుకొస్తోంది. అతని చెయ్యి అడ్డు పెట్టాడని గమనించినట్లే. ఆయన చెయ్యి తీయలేదు. ఆమె శరీరానికి అతని చెయ్యి తగలగానే వీరావేశంతో తల విదిలించింది. చటుక్కున అతని గొంతు చుట్టూ చెయ్యి వేస్తోంది కృష్ణవేణి. ఆమె చేతుల్ని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు శైలేంద్ర. కానీ అప్పుడు అర్థమైంది శైలేంద్రకి అది మామూలు పట్టు కాదని ఉడుం పట్టు అని. సుతిమెత్తని కృష్ణవేణి చేతివేళ్లు శైలేంద్ర మెడ చుట్టూ ఇనుప గొలుసుల్లా దృఢంగా బీసుకుంటున్నాయి. మెడనరాలు బిగబట్టి ప్రతిఘటిస్తున్నాడతను. అతని బలం ఆమెను ఏమాత్రం కదిలించడం లేదు. జయ పొరుగు పొరుగునొస్తోంది. అమృత తీర్థంతో సహా. హనుమత్ గాయత్రీ మంత్రం స్మరిస్తోంది జయ. చేతిలోకి అమృత తీర్థం వంపుకుని 11 సార్లు అభిమంత్రించి కృష్ణవేణి మీద చిలకరించింది.
ఒక్కసారిగా పక్కున నవ్వి భుజం మీదుగా తల తిప్పి చెల్లై వంక క్రూరంగా చూసింది. తెల్లబడిపోయిన కనుగుడ్లు చూడగానే జయగుండె జల్లుమంది. ఆశ్చర్యం. ప్రొఫెసర్ గొంతు వదలడం లేదు అక్కయ్య. అమృతజలం చిలకరించినా రవ్వంతైనా చలించడం లేదామె. నిర్లక్ష్యంగా పగలబడి నవ్వుతోంది. శైలేంద్ర భట్టాచార్య ఊపిరాడకు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. కనుగుడ్లు బయటకు దొర్లుకొస్తాయేమో అన్నంత ఆందోళనగా కదులుతున్నాయి. 5 సార్లు మంత్రజలం చిలకరించినా ఆమెలో మార్పు కనిపించకపోయేసరికి ఆందోళనగా అరిచింది జయ. అక్క, వద్దక్క, ఆయన్నేం చెయ్యొద్దక్క, ఆగక్క అని వేడుకుంటోంది. ప్రొఫెసర్ మొహం ఎర్రబడిపోయింది. విలవిల్లాడుతున్నాడు. నోట్లోంచి నాలుక బయటికి పొడుచుకొస్తోంది. మరికొద్ది క్షణాల్లో కృష్ణవేణి చేతుల్లో ప్రాణాలు కోల్పోబోతున్న శైలేంద్ర వైపు, తన వెనకే వచ్చి స్థాణువులై నిల్చున్న తల్లిదండ్రుల వైపు దిక్కుతోచక మార్చి మార్చి చూస్తోంది జయ. కారు పవర్ఫుల్ హెడ్లైట్స్ కాంతి మొహం మీద పడగానే డోరా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అతను కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం. అంతే. కీర్తన్ చిరుతుపులిలా లంఘించి డోరా చేతిని మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాడు. బుల్లెట్ గాల్లోకి పేలి వృధా అయిపోయింది. పళ్ల బిగువన శక్తినంతా కూడగట్టుకుని మోకాలితో బలంగా డోరా పొట్టలో పొడిచాడు కీర్తన్. కడుపులో నరాలు మిలితిరినట్లయి ఆరతనాదం చేస్తూ కింద పడ్డాడతను. రివాల్వర్ ఎగిరి పొదల్లో పడిపోయింది. కీర్తన్ డోరా మొహంలోకి పరిశీలనగా చూశాడు. అతన్నెక్కడో చూశాడింతకుముందు. ఎక్కడా? ఒకసారి తనని వెంబడించాడు. తను లారీ పట్టుకుని పారిపోయొచ్చాడు. ఒకసారి తనింట్లో కృష్ణవేణి మంచం కింద ముగ్గువేసి తనని కొట్టి వెళ్ళాడు. మళ్ళీ ఈరోజు. కాని ఇలా కాదు. ఇంతకుముందు డోరానెప్పుడో చూశాడతను. ఎక్కడా? డోరా కదిలేలోగా మళ్లీ గట్టిగా తన్నాడు కీర్తన్ అతని డొక్కలో. అతను బాధతో మెలికలు తిరుగుతున్నాడు. చెప్పరా, ఎవరు నువ్వు? మేమేం అపకారం చేస్తామని మా జీవితాలతో ఆటలాడుతున్నావు నువ్వు అంటూ మళ్లీ బలంగా తన్నాడు కీర్తన్. డోరా కళ్ళు మూసుకుపోతున్నాయి. పెదవులు చిట్లి నెత్తురు కారసాగింది. పిక్కల మీద, వీపు మీద, భుజాల మీద గాయాలు. ఆయాసంతో రొప్పుతున్నాడు. చెప్పు, ఎవరు నువ్వు? నిన్నెక్కడో చూశాను. చెప్పెక్కడా? అతని కాలరు పట్టుకుని పైకి లేపుతూ అన్నాడు కీర్తన్. డోరా జవాబు చెప్పలేదు. కసిగా దడదడమని 4-5 పిడుగుద్దులు గుద్దాడు కీర్తన్ అతని దవడ మీద. కారులోంచి బయటకు అడుగుపెట్టిన రెడ్డి డోరాని పట్టుకున్నాడు. ఒరే, ఎవరికి ఈ అపకారం తలపెట్టిన అమాయకురాల్ని సుఖంగా సంసారం చేసుకుంటున్న ఆడకూతుని ఎందుకు హింస పెట్టావు చెప్పు అన్నాడు రెడ్డి. కీర్తన్కి అరికాలమంట నెత్తికెక్కింది. చాచిపెట్టి మరో దెబ్బ వేసి, రాస్కెల్, ఐ విల్ కిల్ యూ అంటూ పొదల వద్దకు పరిగెత్తి రివాల్వర్ అందుకున్నాడు. బ్యారెల్ని డోరా కణతకి నొక్కిపెట్టి, రై, రెగ్గర్ నొక్కితే చస్తావు, చెప్పు, ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది కీర్తన్కి. అతన్ని ఎక్కడ చూశాడో. అదిరిపడ్డాడు కీర్తన్. ఒరే, నువ్వు ఎస్, నాకు సౌదేమిని అమ్మింది నువ్వే కదూ? టైప్ ఇన్స్టిట్యూట్లో కలిసి చాలా చౌకలో ఇల్లుందని చెప్పి. ఎస్, నువ్వు అన్నాడు కీర్తన్. అప్పుడు వెలువడింది డోరా నోటి నుంచి మొదటి మాట, అవును అని. రాస్కెల్, మలేషియా వెళ్ళిపోతున్నానన్నావు, చౌకలో ఇల్లు అమ్ముతున్నానని చెప్పి కావాలని ఈ సౌదామిని నాకు అంటగట్టావు. చెప్పు డోరా, ఎందుకిలా చేశావు? ఉగ్రశాతకేతు ప్రయోగానికి మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నావు చెప్పు గద్దించాడు కీర్తన్. కాని అప్పటికే డోరా మెడపక్కకు వాల్చేశాడు. బరువంతా రెడ్డి మీద పడ్డంతో చచ్చాడు బ్రతుకున్నాడు చూడు అన్నాడు. కీర్తన్ చూశాడు. దెబ్బలు బాగా తగిలాయి. స్పృహ తప్పుంటుంది. డోంట్ లీవ్ దిస్ ఫెలో. కస్టడీలోకి తీసుకుంటే రాస్కెల్ని ఇంట్రాగేషన్ ద్వారా నిజాలు కెక్కించొచ్చు అన్నాడు రెడ్డి. డోరా శరీరాన్ని ఇద్దరూ కలిసి కారులోకి చేర్చారు. అప్పుడు సమయం 2:20. వెంటనే ఆనందరావు తన భార్య వైపు తిరిగి అన్నాడు, రాజీ, దీక్ష చేస్తోంది నువ్వు. పాప చేతిలోంచి అమృత తీర్థం నువ్వు అందుకుని స్వామిని తలుచుకుని చల్లు అని. జయమోహం ఒక్కసారిగా కాంతివంతమైంది. అవునాన్న, నువ్వు చెప్పింది కరెక్ట్. కంగారులో మరిచిపోయాను. ఆంజనేయ రక్షాదీక్ష చేసేవాళ్ళు ఇంట్లో ఉండగా వారికే ప్రాధాన్యతనివ్వాలి అంటూ జయ రాగి చెంబు తల్లికి అందించింది. రాజేశ్వరి తొందరగా నీళ్లు చేతిలోకి తీసుకుని ఓం ఆంజనేయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అని అభిమంత్రించి నీళ్లు చిలకరించింది కృష్ణవేణి మీద. కరెంట్ షాక్ తగిలినట్లు అదిరిపడి కృష్ణవేణి ప్రొఫెసర్ గొంతును వదిలేసింది. ఆపద్దమ్మా, 5 సార్లు అంటూ ఉంది జయ. కృష్ణవేణి భయంతో వణికిపోతోంది. 5 సార్లు అమృత జలం చిలకరించగానే చలిజ్వరం వచ్చిందల్లా వణికిపోతూ అక్కడికక్కడే మెట్ల మీద కోలబడిపోయింది కృష్ణవేణి. ఉక్కిరి బిక్కిరైపోయిన శైలేంద్ర గొంతు నులుముకుంటూ గోడ కానుకొని నిల్చున్నాడు. జయ చూపు అప్పుడు పడింది కృష్ణవేణి ఎడమకాలి బొట్న వేలుకున్న కేశపాసం మీద. అది డోరా కట్టింది. అమ్మా, గట్టిగా అరిచింది. ఏంటమ్మా? అక్క కాలికున్న ఈ పాసాన్ని విప్పాయి తొందరగా అంది జయ. భయంకరంగా అరిచింది కృష్ణవేణి ఆ మాట వినగానే.
శైలేంద్రం మరో మాట మాట్లాడకుండా వంటగదిలోకి పరిగెత్తాడు. క్షణాల్లో క్యాండిల్ వెలిగించి తీసుకొచ్చాడు. ఆనందరావు మేడ మీదకు వెళ్లి ఆంజనేయస్వామి పటాన్ని పట్టుకునొచ్చాడు. 4 వైపుల నుంచి 4 సింహాలు దూసుకొస్తున్నట్లుగా భయం భయంగా చూస్తోంది కృష్ణవేణి. రాజేశ్వరి ఆమెను సమీపించింది. ఎడమకాల్ని అందుకోబోతుంటే ఆమె దొరకనివ్వడం లేదు. మహావీరాంజనేయ స్మరణం జ్వరభయపీడహరణం అంటూ ఆంజనేయుణ్ణి స్తుతిస్తూ కృష్ణవేణి కాలిని రాజేశ్వరి తాకగానే ఆమె శిలాప్రతిమలా మారిపోయింది. పెదవులు మాత్రమే వణుకుతున్నాయి. కళ్లల్లో నీలిఛాయలు, కనుగుడ్డులోని తెల్లదనం అదృశ్యమైపోయాయి పూర్తిగా. కాలి బొటనవేలికి డోరా బిగించిన కేశపాసాన్ని పట్టుకుని బలంగా లాగింది రాజేశ్వరి. అమ్మా! ఏదో నరం తెగిపోయినట్లుగా మెలితిరిగిపోతూ గట్టిగా అరిచిందామె. కేశపాసం రాజేశ్వరి చేతుల కూడొచ్చేసింది. ఆవిడ లేవబోతుంటే జయ ఆపింది. తులసి తీర్థం తల్లి చేతికిచ్చి తాగించమని చెప్పింది. కృష్ణవేణి తులసి తీర్థం తాగించింది. ఆగమ్మా, మరో ముఖ్యమైన అంశం ఉంది. రాత్రి మనం మర్చిపోయింది. ఏంటి జయ? ఆ రాగి చెంబులో ఉన్న పసుపు కొమ్ముని చేతిలోకి తీసుకుని దిగదుడుపుగా అక్క చుట్టూ అప్రదక్షిణంగా 3 సార్లు తిప్పి వెంటనే బావిలో పడేయాలి అని చెప్పింది విజయ. రాజేశ్వరి పసుపు కొమ్ముని కృష్ణవేణి చుట్టూ 3 సార్లు తిప్పింది. దాన్ని బావిలో విసిరేసిన తర్వాత కేశపాసాన్ని పెరట్లోనే కాల్చి బూడిద చేయమని శైలేంద్ర సూచించాడు. ఈ కార్యక్రమం అంతా ముగిసేసరికి 3 గంటల 10 నిమిషాలైంది సమయం. అదే క్షణంలో బయట గుమ్మంలోకొచ్చాగింది కారు. డోరాని ఎత్తుకుని కీర్తన్ రెడ్డి ఇంట్లోకి మోసుకొస్తున్నారు. అందరూ ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నారు. పడక గదిలో మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోన్న కృష్ణవేణిని ఆనందరావు ఊరడిస్తున్నాడు. ఏమవుతుందమ్మా, నాకేమవుతుంది అని ఏడుస్తోంది కృష్ణవేణి. నీకేమీ కాదమ్మా, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంటున్నాడు ఆనందరావు. 4 గంటలు కావస్తోంది. సూర్యోదయం కావడానికి ముందు. శైలేంద్ర కళ్లల్లో ఎన్నడూ లేనంత తీక్ష్ణత. అతని ఎదురుగా కుర్చీలో కాళ్ళు చేతులు కదలకుండా కట్టివేయబడున్నాడు డోరా. వాడి ముందు పొడుగాటి టీప్ అయింది. ఎలక్ట్రిక్ స్టవ్ ఎక్స్టెన్షన్ బోర్డుకి కనెక్ట్ చేయబడింది. దాని మీద గిన్నెలో 2 లీటర్ల వేడి నీరు కొతకొత మరుగుతోంది, ఆవిర్లు ఎగజిమ్ముతూ. పక్కనే ట్రేలో గరిట, కొత్త బ్లేడు, ఉల్లిపాయలు తరిగే కత్తి, గుప్పెడు ఎండుమిరపకాయలు, కప్పుతో బట్టల సోడా పొడి, ఎండుకారం, ఉప్పు, 2 లావుపాటి పొదునైన సూదులు. వాడి నా కుదలేండి. సరిగ్గా గంట తిరిగేలోగా వాడి కళ్ల ముందు యావత్ గ్రహకూటమి తిరిగేటట్లు చేసి వాడి జీవిత చరిత్ర మొత్తం కక్కించకపోతే నా పేరు శైలేంద్రే కాదు. జయ, కీర్తన్ రెడ్డి మౌనంగా ప్రేక్షకుల్లో కూర్చున్నారు. డోరా, మర్యాదగా చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల నీకొచ్చే ప్రయోజనం ఏమిటి? ఉగ్రశాతకేతు ప్రయోగం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దీని వెనక ఎవరెవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఈ సౌదామిన్ని కీర్తనకి ఎందుకు అంటగట్టావు? నిశ్శబ్దం. ప్రొఫెసర్ మొహంలోకి తదేకంగా చూస్తున్నాడు డోరా. అంతేగాని పెదవి కదపడం లేదు. బ్లేడ్ అందుకున్నాడు శైలేంద్ర. డోరా నుదుటి దగ్గరికి బ్లేడ్ వచ్చింది. నుదుటి మీద త్రికోణాకారంలో చర్మాన్ని కోయడం మొదలుపెట్టాడు. డోరాలో చలనం లేదు, రక్తం కారుతోంది. డోరా, మాంత్రికులకి ఓర్పు సహనం ఎక్కువని నాకు తెలుసు. కానీ నరరూప రాక్షసుల చేత కూడా నిజాన్ని చెప్పించే చైనీస్ త్రూయింగ్ ఆపరేషన్ నేను చేస్తున్నాను. మంచివాళ్ల మీద నీలాంటి బాస్టర్డ్స్ చేసే ఉగ్రశాతకేతు క్షుద్రప్రయోగం కన్నా ఇలాంటి క్షుద్ర మాంత్రికుల మీద నాలాంటి ప్రొఫెసర్లు చేసే రౌద్ర ప్రయోగం చాలా చాలా శక్తివంతమైంది. మర్యాదగా నిజం చెప్పు. డోరా నుదుటి మీద నుంచి కను కొలుకుల్లోకి, ముక్కు మీదకి, చెంపల మీదకి నెత్తురు స్రవిస్తూ ఉంటే నుదుటి మీద నుంచి బత్తాయి తొక్క ఒలిచినట్లు చర్మం త్రికోణాకారంలో ఒలిచి చేతిలోకి తీసుకున్నాడు ప్రొఫెసర్. కొద్దిగా కారం, బట్టల సోడా, ఉప్పు సమపాళ్లలో కలుపుకుని కత్తితో జాగ్రత్తగా నుదుటి మీద కనిపిస్తోన్న ఎర్రని కండ మీద అద్దాడు. పళ్ల బిగువన బాధ అణుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు డోరా. కాని అతని నరాలు ప్రకంపించడం, అతను ఊగిపోవడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సూదులు అందుకున్నాడు తర్వాత. కుడికాలి బొటనం వేల్లో కసుక్కున దిగబడింది సూది. ఎడమకాలి చిటికిన వేల్లోకి బలవంతంగా 2వ సూది దింపాడు. మరుగుతున్న వేడి నీరుని పటకారుతో పట్టుకుని డోరామోహన్ దగ్గరగా తీసుకొచ్చాడు. వేడి ఆవిర్లు అతని నుదుటి మీద గాయానికి తగలగానే అబ్బా అని అరిచాడు అప్రయత్నంగా. అదే క్షణంలో చటుక్కున చిటికెడు కారం డోరా ఎడమ కంట్లో మాత్రమే జల్లాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. గరిటితో మరుగుతున్న నీటిని తీసుకుని డోరా పాదాల మీద బొట్లు బొట్లుగా వేస్తున్నాడు. కుర్చీలోంచి ఎగిరాడు డోరా. కాని గట్టిగా కట్టేయడంతో కదల్లేదు అతని శరీరం. మళ్లీ బ్లేడ్ అందుకున్నాడు ప్రొఫెసర్. ఈసారి అతని 2 మోకాళ్ల దగ్గర ప్యాంటును కత్తిరించి మోకాళ్ల మీద త్రికోణాకారంలో చర్మం కత్తిరించడం ప్రారంభించాడు.
డోరా, దీని తర్వాత ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. అదయ్యాక లాస్ట్ స్టెప్, షాక్ ట్రీట్మెంట్. ఆ స్థితిని నువ్వు భరించగలిగితే నీకు గోల్డ్ మెడల్ ఇస్తాను. నో ఛాన్స్. జీవితంలో నువ్వు సాధించగలిగేది ఏదీ లేదు. నిన్ను బ్రతకనివ్వను, చావనివ్వను. ఎలాగైనా నీ నోటంట నిజం దానంతటా అదే వస్తుంది. మాట్లాడ్డోరా అన్నాడు ప్రొఫెసర్. వేడి నీళ్లు బొట్లుగా పడించోట బొబ్బలు తేలాయి. నుదుటి మీద నుంచి నెత్తురు, ఎడమ కన్ను మంట, బొటనవేలు నుంచి నెత్తురు, మోకాళ్ళ నుంచి నెత్తురు. బట్టల సోడా, ఎండుకారం, ఉప్పు మిశ్రమాన్ని ఆ త్రికోణాకారపు కటింగ్ మీద రాశాడు కత్తితో. అబ్బా అని అరిచాడు డోరా భయంకరంగా. అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. శరీరానికున్న రెసిస్టెన్స్ పవర్, బర్నింగ్ని, పించింగ్ని ఏకకాలంలో 5 చోట్ల నుండి 5 రకాలుగా తట్టుకోలేదనేది బ్రాడ్వాన్స్ థియరీ. అన్నింటికన్నా ప్రమాదకరమైన సోల్డరింగ్ గన్న ప్రయోగాన్ని అంచనా వేసుకున్న డోరా, నో ప్రొఫెసర్, నో అని అరిచాడు వెంటనే. ఆగిపోయాడు శైలేంద్ర. డోరా, నిన్ను నమ్ముతున్నాను. క్రూయింగ్లోని ప్రథమ అధ్యాయం ఇంకా పూర్తి కాకముందే నీ అంతట నువ్వే సరెండర్ అయినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చెప్పు. చెప్పసాగాడు డోరా. నా పూర్తి పేరు డోరా నాయక్. మా నాన్న పేరు కళానాయక్. మాది స్వతహాగా ఉత్తరప్రదేశ్. కానీ బాల్యంలోనే నేను ఆంధ్రుణ్ణి. మా అమ్మ పేరు సుమిత్ర, తమిళియన్, మద్రాసు వాస్తవ్యురాలు. లంబాడీ నాయకుడైన నాన్నంటే అందరికీ ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మేమిద్దరం అన్నదమ్ములం. నా తమ్ముడు లాలు నాయక్, నేను. తండ్రి గీసిన గీత దాటని క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళం. నాన్న నన్ను ఎంఏ చదివించాడు. ఆ తర్వాత నేను లా చదివాను, కానీ డిగ్రీ తీసుకోలేదు. సౌదామిన్తో నాకు చిరపరిచయం. సౌదామిన్తో అనే కన్నా ఆ కుటుంబ సభ్యులతో భైరవయ్య గారు, ఆయన కొడుకులు, వాళ్ల భార్యలు, పెద్ద కూతురు కళ్యాణి గారు, రెండో కూతురు మందాకిని, వీళ్ళందరూ మాకు బాగా తెలుసు. అద్దింట్లో పక్కపక్కనే ఉండేవాళ్లం. మందాకిని నా బాల్య స్నేహితురాలు. ఆమంటే నాకు పంచప్రాణాలు. అటువంటి మందాకిని మీద నేను మూగగా 7 ఏళ్లు పెంచుకున్న ప్రేమ ఒకానొక రోజు ధైర్యం చేసి బయట పెట్టాను. ఆ రోజే నాకు నిజమైన పర్వదినం. మందాకిని తన అంగీకారం తెలిపింది. ఆ రోజుల్లోనే మందాకిని తండ్రి భైరవయ్య గారు సౌదామిని కట్టించారు. ఎంతో మోజుపడి కట్టించారు. గృహప్రవేశం ఘనంగా చేశారు. ఆ గృహప్రవేశానికి నేను ఇంటికొచ్చాను. ఈ ఇల్లంతా మంగళ తోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే, బంధుమిత్రులందరి మధ్యన నా మందాకిని దివి నుంచి భూకి దిగివచ్చిన దేవకన్యలా కదలాడుతూ ఉంటే, నా చూపు, మనసు, ఆలోచన అంతా మందాకినే. అటువంటి మందాకినితో నా వివాహం ఒక సుందర స్వప్నంగా కళ్ళల్లో కథం తొక్కుతూ ఉంటే, ఆ ఇంటి గృహప్రవేశం జరిగిన నెల రోజుల్లో సౌదామిని ఒక సమాధిగా, శ్మశాన వాటిగ్గా మారిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలిపోయి నా మందాకిని చచ్చిపోయింది. వరసపెట్టి అందరినీ ఒక్కొక్కరుగా సౌదామిని ఒక బలిపీఠంగా బలి తీసుకుంటూ ఉంది. నేను పిచ్చివాణైపోయాను. కళ్ళు మూసినా తెరిచినా మందాకిని, ఆ మధుర జ్ఞాపకాల వల్లకాడు సౌదామిని. నేను ఇంటి డాక్యుమెంట్స్ హస్తగతం చేసుకున్నాను. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని అనుకున్నాను. యూనివర్సిటీలో ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఈ దారుణ మారణ హోమానికి కారణం క్షుద్రశక్తులని తెలిసింది. ఒక చదువుకున్న వ్యక్తిగా నేను దెయ్యాల్ని, భూతాల్ని, క్షుద్రశక్తుల్ని నమ్మేవాణ్ణి కాను. ఆ మాటకొస్తే ఇప్పుడు నమ్మను. డోరా చెబుతోన్న మాటలు చెవులు రిక్కించి వింటున్నారు అందరూ. దెయ్యాల్ని, క్షుద్రశక్తుల్ని తను ఎప్పటికీ నమ్మడని డోరా చెప్పగానే జయ నిర్ఘాంతపోతూ, వాట్, నమ్మవా అంది. అతను అడ్డంగా తల తిప్పాడు. నమ్మను. ఇన్ని దారుణాలు జరిగాయి. ఇవన్నీ దెయ్యాలు చేస్తున్నవి కావా? ఇవి క్షుద్రప్రయోగాలు కావా అంది జయ. ఈ క్షుద్రశక్తులు నేర్చుకోవడానికి నేను నా జీవితాన్ని బలి చేసుకున్నాను. క్షుద్రశక్తులు అభ్యసించడానికే నేను ఉన్నికృష్ణన్ దగ్గర చేరాను. ఈ మంత్రశక్తుల ద్వారా ప్రపంచాన్ని శాసించాలని నేను ఉన్నికృష్ణన్ శిష్యునయ్యాను అన్నాడు డోరా. నేను ఉన్నికృష్ణన్ కరుణా కటాక్షాలు సంపాదించడానికి 2.5 నెలలు ఊడిగం చేశాను ఆయన వద్ద. ప్రపంచంలో అన్నింటికన్నా శక్తివంతమైన క్షుద్ర విద్యను నేర్పించమన్నాను. బాణామతి నేర్చుకో చాలు అని హేళన చేశారు. కానీ నాకు ఉగ్రశాతకేతు నేర్చుకోవాలని అనిపించింది. అది చెప్పాను. నా మొండితనాన్ని అతను ఎంత హేళన చేసేవాడో అది అంత పెరుగుతూ వచ్చింది. ఉగ్రశాతకేతు సాధించాలంటే ఆ ప్రయోగం జరగడం స్వయంగా చూడాలని అతను చెప్పాడు. అటువంటి అవకాశం కావాలంటే లక్షలు విలువ చేసే బంగారం తనకి గురుదక్షిణగా చెల్లించాలని అతను చెప్పాడు. ఒక పతివ్రతని అన్వేషించాలన్నాడు. రూపవతి, గుణవతి అయిన స్త్రీ వివాహితురాలైండి గర్భం ధరించంది. కొత్త పెళ్లికూతురయ్యుండాలని అతను చెప్పాడు. అవన్నీ జరిగితే అటువంటి స్త్రీని వశపరుచుకుని ఆమె గర్భంలో శాతక బీజం నాటి ఆ శాతక శిశువు ద్వారా ఉగ్రశాతకేతు శక్తిని సాధించవచ్చని చెప్పాడు.
సరిగ్గా అటువంటి తరుణంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఒక వ్యక్తి ఉన్నికృష్ణ దగ్గరకు వచ్చాడు కారులో. కోటీశ్వరుడు. నేను పతివ్రత కోసం వెతుకుతున్నాను. అదే సమయంలో ఉన్నికృష్ణన్ని కలుసుకోవడానికి వచ్చిన మనిషి కావలసినంత డబ్బిస్తానని, తన కళ్ల ముందే ఒక కుటుంబం సర్వనాశనం అయిపోవాలని పగతో చెప్పాడు. హైదరాబాదులో ఉంటున్న కొత్త దంపతుల గురించి చెప్పాడు. వాళ్ళు చచ్చిపోకూడదు, బ్రతికే ఉండాలి, నరకం అనుభవిస్తూ బ్రతకాలి, అనుక్షణం బ్రతుకుతూ చావాలి, చస్తూ బ్రతకాలి అని చెప్పాడా వ్యక్తి కసిగా. ఆ దంపతులు ఎవరో కాదు, కీర్తన్, కృష్ణవేణి. డోరా చెబుతున్న మాటలు విని కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు కీర్తన్. వాట్? నా మీద పగ అన్నాడు కీర్తన్. అవును, నా మీద ఎవరికైనా పగ ఎందుకుంటుంది? ఇంపాసిబుల్. నాకు ఊహ తెలిసి నేనింతవరకు ఎవరికి అన్యాయం చేయలేదు. నేనెవరి బ్రతుకుల్లోనూ నిప్పులు పోయలేదు. ఎవరో వ్యక్తి నా మీద పగ సాధించాలనుకుంటున్న ఆ మనిషి ఎవరు? ఆవేశంగా అడిగాడు కీర్తన్. మీరు విశాఖపట్నంలో ఉండేవారా కొన్నాళ్ళు? అవును. అక్కడ మీకు స్వాతి అనే అమ్మాయి పరిచయం ఉంది కదూ? నిర్ఘాంతపోయాడు కీర్తన్. నాకు తెలుసు మిస్టర్ కీర్తన్, మీరు స్వాతిని ప్రేమిస్తున్నానని నమ్మించి, ప్రేమ నటించి, పెళ్లి చేసుకుంటానని కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఆమెను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని హఠాత్తుగా అక్కడి నుంచి అదృశ్యమై తిరుపతిలో గుట్టి చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు, అవునా? ముద్దాయిని ప్రశ్నించినట్లు అడిగాడు డోరా. నో, ఇది అబద్ధం అరిచాడు కీర్తన్. మీకు నేను అబద్ధం చెబుతున్నట్లుందా? చెన్నకేశవులు గారే అబద్ధం చెప్పారని అంటున్నారా అన్నాడు డోరా. ఎవరు చెప్పినా అబద్ధం అబద్ధమే డోరా. అబద్ధం ఎప్పుడూ నిజం కాదు. ఇదంతా ఒక అపార్థాల కదా. నేను స్వాతి ఎప్పుడూ ప్రేమించుకోలేదు. ఆమె తండ్రి అడ్వకేట్ చెన్నకేశవులు మా నాన్న రాజనారాయణ గారి వద్ద ఒకప్పుడు అసిస్టెంట్గా పనిచేసిన వ్యక్తి. స్వాతి పెళ్లికి మమ్మల్ని పిలవడం, నేను అమ్మ నాన్నగారు వెళ్లడం జరిగింది. అదే స్వాతి పరిచయం. తర్వాత ఆమె వివాహ జీవితంలో అపశృతి పలికిందని నాకు స్వాతి కనిపించి చెప్పింది. తనని తానే నాకు పరిచయం చేసుకుంది. మా ఇద్దరి పరిచయానికి సాక్షిగా ఆమె స్నేహితురాలు అపర్నుంది. చెన్నకేశవులు గారి ఆరోగ్య దృష్ట్యా నన్ను తాత్కాలికంగా ప్రేమ నటించమంది. కేవలం తన తండ్రి తృప్తి కోసం అలా అబద్ధం చెప్పమని స్వాతి స్వయంగా నన్ను కోరింది అంటున్నాడు కీర్తన్. ఓకే ఓకే, ఇప్పుడు నీ ప్రేమ కథకి సంజయ్షి ఇవ్వనవసరం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో డోరాన్ చెప్పమను అన్నాడు రెడ్డి. సంజయ్షిలు కాదు, సందేశాలు చెప్పండి. స్వాతి చచ్చిపోయింది. తన ప్రాణమైన కన్నకూతురు స్వాతి అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోయింది. అది హత్యో ఆత్మహత్యో చేతబడో ఎవరికీ తెలీదు. మీ సొంత ఊరిలో మీరు స్వాతిని మోసం చేశారని ఘోషిస్తోంది. అన్నింటికీ మించి కన్నతండ్రి అంతరంగం. చెన్నకేశవులు పిడికిళ్లు బిగించి చెప్పారు. తన కూతురికి ఇవ్వని ప్రేమ ఆ కీర్తన మరెవరికి ఇవ్వకూడదు. తన కూతురు పొందని సుఖ సంతోషాలు ఆమెను మోసం చేసి పొట్టన పెట్టుకున్న మనిషి పొందకూడదు. ప్రత్యక్ష నరకం అనుభవించాలి అని చెప్పాడు డోరా. మై గాడ్, అంటే చెన్నకేశవులు గారు నన్నే అపార్థం చేసుకున్నారా? నా మీద ఉన్నికృష్ణుని ప్రయోగించింది చెన్నకేశవులు గారా? తనలో తాను అనుకున్నట్లు అన్నాడు కీర్తన్. అది సరే, ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు అన్నాడు శైలేంద్ర. నన్ను బయటికి పంపించి ఉన్నికృష్ణన్తో బేరం కుదుర్చుకున్నారు. ఉన్నికృష్ణన్ డబ్బు తీసుకోడు. ఆయనకి బంగారం, జస్ట్ గోల్డ్. ఆయన పారితోషికం బంగారం మాత్రమే. ఇప్పటికే ఆయన దగ్గర 100 కిలోల బంగారం ఉంది. నా ఉగ్ర శాతకేతు ప్రయోగం నేర్చుకునే శుభ సమయం ఆసన్నమైందని గురువుగారు చెప్పారు. నేనెంతో సంబరపడ్డాను. దీనికంతటికీ నాంది ఎర్రపెట్టే. సౌదామిన్లో ప్రయోగానికి కావలసిన పతివ్రతని ఆకర్షించేందుకు ఉన్నికృష్ణన్ అభిమంత్రించిచ్చిన 2 ముడుపులు. ఒకటి ఎర్రపేటలో పెట్టి సౌదామిని గోడల్లో నేనే స్వయంగా పెట్టాను. 2వ ముడుపు దారి మధ్యలో పెట్టమన్నారు గురువుగారు. అలాగే పెట్టాను. మీ అడ్రస్ సేకరించిన చెన్నకేశవులు నాకు మీ గురించి వివరాలు చెప్పాడు. మీకు కృష్ణవేణికి ఆ మధ్యనే వివాహమైందని, మీకింకా పిల్లలు లేరని తెలిసి ఉత్సాహంతో పొంగిపోయాను. చెబుతున్న డోరా ఆగాడు. ఆ తర్వాత నన్ను నువ్వు టైప్ ఇన్స్టిట్యూట్లో కలిసి ఇల్లు కొనడానికి నేను ప్రయత్నిస్తున్నానని తెలిసింది అని, ఇల్లు ఒకటి ఉందని నన్ను ఒప్పించి సౌదామిని నాకు అమ్మేశావు. ఆ తర్వాత జరిగిందంతా నాకు తెలుసు అన్నాడు కీర్తన్. ఇప్పుడు కృష్ణవేణి మీద ప్రయోగం చేసిందెవరు? ఉన్నికృష్ణన్. నీ ప్రమేయం లేదా? ఉడతాభక్తిగా, ఎంతైనా శిష్యుని కదా, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. నన్ను ఒక పోవుగా ఉపయోగించుకుంటూ, కృష్ణవేణిని ఒక క్షేత్రంగా వినియోగించుకుంటూ, సౌదామిని ఓ క్షుద్రపీఠంగా వాడుకుంటూ, చెన్నకేశవులు పగ తీర్చడానికి లక్షలు పుచ్చుకుంటూ అంతా ఆయనే, ఉన్నికృష్ణన్ అన్నాడు డోరా. మరి నువ్వు క్షుద్ర విద్యల్ని నమ్మనంటున్నావు అడిగింది జై మళ్ళీ. అవును, ఇంతవరకు అంతా క్రియే జరిగింది గాని పరిణామమేది? భయం వలన, విపరీతమైన మానసిక ఒత్తిడి వలన పిశాచం పట్టినట్లు మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారని ఏ మెంటల్ స్పెషలిస్ట్ని అడిగినా చెబుతాడు. ఏ పిచ్చాసుపత్రిలో చూసినా కనిపిస్తారు. ఏ సైకోథెరపిస్ట్ అయినా వివరిస్తాడు.
కానీ కృష్ణవేణి గర్భంలో శాతక శిశువు పుట్టబోతున్నాడనేది ఎంతవరకు నిజం నేనింకా చూడలేదు. అది జరిగిన రోజున నేను నమ్ముతానేమో. అంతేకాదు, ఇంతటి క్షుద్ర సాధనలో ఉన్న నన్ను ఒక్క మనిషి కేవలం మీరే నన్ను చితకొట్టి బంధించి నా నరనరాలు మండిపోయేంత కఠిన శిక్ష విధిస్తూ ఉంటే ఈ పాటికి నా గురువు నన్ను సులభంగా రక్షించుకోగలడు. ఆయనకే గనక క్షుద్రశక్తులుంటే. ఆయన నాకిచ్చిన మాట ప్రకారం తన కంఠంలో ప్రాణం ఉండగా నా ఒంటి మీద ఏగ వాలనివ్వనని చెప్పారే. ఏది? ఆయన కట్టమని చెప్పిన కేశపాసం ఊడిపోయింది. ఇంతవరకు ఆయన నన్ను కాపాడలేకపోయారు. అంటే ఇదంతా భ్రమ, మోసం, కుట్ర, కుతంత్రం. క్షుద్ర విద్యలున్నాయని నమ్మించి శక్తులు ధారపోస్తానని వాగ్దానం చేసి బంగారం సంపాదించి ఎక్కడికైనా పారిపోవాలని ఆయన ప్రయత్నం అయి ఈ క్షణంలో అనిపిస్తోంది కసిగా అన్నాడు డోరా. ఎక్కడుంటాడు ఉన్నికృష్ణన్ అన్నాడు శైలేంద్ర. చెప్పసాగాడు డోరా. ఉన్నికృష్ణన్ ఎక్కడుంటాడో. డోరా, ఈ స్టేట్మెంట్ నువ్వు కోర్టులో చెప్పడానికి సిద్ధమేనా అన్నాడు రెడ్డి. క్షమించాలి, కావాలంటే నన్ను చంపేయండి. అంతేగాని ఇంతవరకు నేను చెప్పిన ఏ మాట మళ్ళీ రిపీట్ చేయమన్నా చేయను. నేను చెప్పిన స్టేట్మెంట్ని నమ్మితే నా కాళ్లలో దిగబడిన సూదుల్ని వెంటనే తీసేయండి ప్లీజ్. ఒళ్లంతా నిప్పుల్లో కాలుస్తున్నట్లుంది. ఓకే, కానీ మరో ప్రశ్న. నీ తమ్ముడెక్కడా? లాలు నాయక్. మీ ఇంట్లో వంటగదిలో భోంచేసిన వ్యక్తి నా తమ్ముడే. ప్రయోగానికి ప్రారంభం వాడే. ఇప్పుడెక్కడున్నాడు? నా తల్లిదండ్రులతో సహా బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. వాళ్ల దృష్టిలో నేను అగ్ని ప్రమాదంలో చచ్చిపోయాను. కేవలం మందాకిని కోసం నేను ఒక్కడిని ఇండియాలో ఉండిపోయాను. నాని వాళ్ళందరినీ వదులుకుని అన్నాడు డోరా. సాలోచనగా తల పంకించి రెడ్డి, కీర్తన్ జైలవంక చూశాడు శైలేంద్ర. డోరా కాళ్లకున్న సూదులు తొలగించిన అన్నట్లు. ఓకే అన్నట్లు అందరూ తలలోపగానే జాగ్రత్తగా 2 సూదుల్ని బయటికి లాగేశాడు ప్రొఫెసర్. ఇప్పుడు మనం ఉన్నికృష్ణన్ దగ్గరికి వెళుతున్నాం అన్నాడు కీర్తన్. అప్పుడే కాదు, సూర్యోదయం కావడానికి ఇంకా గంట గడువుంది. అప్పుడు బయలుదేరదాం అన్నాడు శైలేంద్ర. ఉపసంహారం. డిసెంబర్ 10వ తారీఖు ఉదయం. కారులో డ్రైవింగ్ సీట్లో రెడ్డి, అతని పక్కనే జయ, ఆనందరావు కూర్చునుండగా వెనక సీట్లో అటు శైలేంద్ర, ఇటు కీర్తన్, మధ్యలో డోరా. ప్రాతకాలపు సూర్యోదయ కాంతులు జగతిని జాగృతం చేసే వేళ ఉన్నికృష్ణన్ని కలవడం కోసం వెళ్లిన వీళ్ళందరికీ అనూహ్యమైన దృశ్యం ఎదురైంది. రక్తపు మడుగులో మహామాంత్రికుడు ఉన్నికృష్ణన్ వెల్లకిల్లా పడుకున్నాడు. పోలీసులు, ప్రెస్ ఫోటోగ్రాఫర్లు, జనం కోలాహలం. ఇంటి ముందున్న టైరు గుర్తులు, ఇంట్లో ఉన్న జింక చర్మాలు, వీటన్నింటికి మించి ఒక చెక్కపెట్టెలో బోళ్లంత బంగారం. డోరా కళ్ళు మూగాంబిక కోసం వెతికాయి. ఎవరూ ఆమె గురించి అడగలేదు. తను ఆమె గురించి చెప్పలేదు. ఆమె ఎక్కడికి అదృశ్యమైపోయిందో అర్థం కాంది ఒక్క డోరాకే. డోరాని అరెస్టు చేశారు. ఉన్నికృష్ణన్ హత్య గురించి ఇంకా పరిశోధన ప్రారంభమైనా కాలేదు. రామంతపూర్లో ఒక అద్దె ఫ్లాట్లో ఆ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలియడం, ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, ఉన్నికృష్ణన్ని చంపిన హంతకుడేనని అతను పోలీసులకు రాసిన ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరంతో పాటు కీర్తనికి మరో ఉత్తరం జత చేయబడింది. ఉన్నికృష్ణన్ని చంపిన వ్యక్తి మరెవరో కాదని, ఆయన స్వాతి తండ్రి చెన్నకేశవులు గారేనని తెలిసి కీర్తన్ కుమిలిపోయాడు. ఆయన ఆరితేరిన అడ్వకేట్ కావడం వలన 14 పేజీల ఆయన లేఖలు కోర్టు వారికి ఎంతో ఉపయోగకరమయ్యాయి. స్వాతి చచ్చిపోయిన తర్వాత ఊరంతా కీర్తన్ మీద అనుమానపు పుకార్లు లేవదీయడంతో నిజమేనని నమ్మిన చెన్నకేశవులు ప్రతీకార వాంఛతో ఊగిపోయాడు. కీర్తన్, కృష్ణవేణి జీవితాల్ని నరకప్రాయం చేయడానికి నిశ్చయించుకుని మహామాంత్రికుడు ఉన్నికృష్ణన్ని కలిశాడు. కానీ స్వాతి ఎలా చచ్చిపోయిందో విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ పరిశోధనలో వెల్లడైంది. స్వాతి ఆత్మీయమైన స్నేహితురాలు అపర్ణ చెన్నకేశవులు గారిని కలుసుకుని కీర్తన్ దేవుళ్లాంటి మనిషని, అతన్ని స్వాతి కేవలం తన సరదాల కోసం రెచ్చగొట్టిందని, వారిద్దరూ ప్రేమించుకోవడం అనేది నాటకమని, తండ్రిని ఉల్లాసంగా ఉంచడం కోసం స్వాతి ఆడించిన డ్రామాని చెప్పడంతో అతను నిర్ఘాంతపోయాడు. అదే సమయంలో స్వాతిని స్లో పాయిజనింగ్ ద్వారా వైజాగ్లో అప్పలకొండ అనే వాచ్మెన్ హత్య చేసినట్లు పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిరూపించారు వైజాగ్ పోలీసులు. స్వతహాగా విశేషమైన అందచందాలతో రెచ్చగొట్టేలా ఉండే స్వాతిని అప్పలకొండ బ్లూ ఫిల్మ్స్లో నటించమని బలవంతం చేయడం, ఆమె అసహించుకుని ఎదురు తిరగడం, అబ్దుల్లా తదితరులతో సుమారు 20 మందున్న గ్యాంగ్ ఆమెను ట్రాప్ చేసి పథకం ప్రకారంగా స్లో పాయిజన్ ఇచ్చి చంపడం అన్నీ నిరూపించబడ్డాయి. ఇంతకాలంగా అనవసరంగా కీర్తన్ మీద ద్వేషం పెంచుకున్నానని వాపోతూ ఉన్నికృష్ణన్ని విరమించుకోమని ప్రార్థించడానికి ఆ రాత్రి వెళ్లి కలిశాడు చెన్నకేశవులు.
ఏ పాపం ఎరుగని కీర్తన్ని, అతని భార్యని, అతని కుటుంబ సభ్యుల్ని నరకయాతన పెట్టడం మహాపాతకం. దయచేసి ఆ ప్రయత్నం విరమించుకో అని ప్రాధేయపడ్డాడు. ఇదేమైనా కోర్టు కేసు అనుకున్నావా చెన్నయ్య విరమించుకోవడానికి? ఇప్పటికే మొదటి 2 అంకాల ప్రయోగం జరిగిపోయింది. ప్రపంచంలో ఏ శక్తి ఆపలేని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రశాతకేతు ప్రయోగం అంటే ఆటలు కావు. పిచ్చి వేషాలేస్తే మా ప్రాణాలకే ప్రమాదం అన్నాడు ఉన్నికృష్ణన్. మరో క్షణమైన అవకాశం ఇవ్వకుండా జేబులోంచి రివాల్వర్ తీసి ఉన్నికృష్ణన్ పొట్టలో, ఛాతిలో, మెడలో బుల్లెట్ల వర్షం కురిపించాడు చెన్నకేశవులు. ఉన్నికృష్ణన్ని రక్తపు మడుగులో నిర్జీవంగా వదిలేసి తన కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. మంత్రతంత్రాల ద్వారా, క్షుద్రశక్తుల ద్వారా సమాజానికి హాని కలిగించే ఉన్నికృష్ణన్ లాంటి మాంత్రికులు బ్రతికుంటే ఎందరో అమాయకుల జీవితాలు బలిదానం అవుతాయని చెన్నకేశవులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. తనలాంటి ఆవేశపరులు అజ్ఞానంతో ఎంతటి నష్టానికి కారకులవుతారో ప్రజలు గ్రహించాలనే ఉద్దేశంతోనే తను ఆత్మహత్య చేసుకున్నానని చెన్నకేశవులు తన లేఖలో పేర్కొన్నాడు. డోరాకి కఠిన కారాగార శిక్ష విధించబడింది. కృష్ణవేణిని బొకాడియా నర్సింగ్ హోంకి తీసుకువెళ్లడానికి నిశ్చయించుకున్నారు. సరిగ్గా మర్నాడు హాస్పిటల్కి వెళతారనగా కృష్ణవేణి ఋతుక్రమం ఆరంభమైంది. ఆమె గర్భవతి కాదని తేలిపోయింది. రాజేశ్వరి, ఆనందరావుల కోరిక మేర సౌదామిని ఖాళీ చేసి అమీర్పేట ప్రాంతంలో ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంటు అద్దెకు తీసుకుని అందరూ వెళ్ళిపోయాక ఆత్మీయులందరినీ డిన్నర్కి ఆహ్వానించారు. శైలేంద్ర, రెడ్డి, రూపేష్, పంతులు, దండపాణి, ఎలక్ట్రీషియన్ రాములు, మున్ని, ఆమె భర్త అందరితో ఆ ఇల్లు కళకళలాడుతోంది. ఆ రోజు వంటకాలన్నీ అపూర్వం అని ప్రతి ఒక్కరూ అభినందించడంతో కృష్ణవేణి మొహం ఆనందంతో కమలల్లా వికసించింది. అక్కని, బావని అలా చూస్తుంటే జయ కళ్ళల్లో వర్ణనాతీతమైన ఆత్మానందపు కాంతిరేఖ తొంగి చూసింది. ఇంతటితో సౌదామిని అనే నవల కంప్లీట్ అయిందండి. మన శ్రోతలందరికీ ఒక విజ్ఞప్తి, దీనికి కంటిన్యూషను మహాడోరా అని ఇంకొక నవల కూడా ఉంది. నేను ఆ నవల కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంకా దొరకలేదు. మన శ్రోతల్లో ఎవరి దగ్గరైనా ఆ నవలుంటే నాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ.